సైడ్ ఉండడం కూడా ఓ విధంగా ట్రంప్కి మెజారిటీని చాలా క్లియర్గా అక్కడి నుంచి వస్తుందనేది మనకు అర్థమవుతుంది. సత్య, ఎస్, డొనాల్డ్ ట్రంప్ 56.1% లీడ్లో కనిపిస్తూ ఉంటే ట్రంప్ కమలా హ్యారిస్ స్లైట్లీ బిహైండ్ ఉన్నట్టుగా మనకి డేటాను బట్టి చూస్తుంటే తెలుస్తుంది. సో లేటెస్ట్ ట్రెండ్స్ 49-101 స్థానాల్లో కమలా హ్యారిస్ 49 స్థానాలు, 101 ఎలక్టోరల్ కాలేజీల్లో డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 538. ఈ 538లో మ్యాజిక్ ఫిగర్ 270. సో ప్రస్తుతానికి ఎర్లీ ట్రెండ్స్ ఈస్ట్ కోస్ట్ నుంచి వస్తున్నాయి కాబట్టి చూడాలి. ట్రెండ్స్ మాత్రమే ఇవి, ఎగ్జాక్ట్ ఫలితాలు అండ్ మనకి గ్యాప్ అప్ క్లియర్గా తెలియాలి అంటే కొంచెం టైం తీసుకునే అవకాశం ఉంది. సో కొన్ని చోట్ల ఇంకా నిజానికి ఎన్నిక కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే మన దగ్గర క్యూలో నుంచున్నప్పుడు 6 o'clock తర్వాత ఎవరైతే క్యూలో ఉన్నారో వాళ్ళకి ఓటేసే అవకాశం ఇచ్చినట్టుగా అమెరికాలో 4 కాలమానాలు ఉంటాయి కాబట్టి ఒక 2 కాలమానాల ప్రకారం ఆల్రెడీ అక్కడ పోలింగ్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకొక 2 కాలమాన ప్రకారం ఇంకొంచెం టైం తీసుకునే అవకాశం ఉంది. లాస్ట్ 11-11:30కి లాస్ట్ అవుతుంది, బట్ అది చాలా 1-2 స్థానాల్లో మాత్రమే ఉంటుంది. సో ఆన్ అన్ యావరేజ్ ఎలక్షన్ కంప్లీట్ అయిపోయినట్టుగానే మనం ఫీల్ అవ్వచ్చు. సో కౌంటింగ్ స్టార్ట్ అయ్యింది. ఎర్లీ ట్రెండ్స్ 52-101. 52-101. కమలా హ్యారిస్ 52 ఎలక్టోరల్ కాలేజీల్లో 101 స్థానాల్లో డొనాల్డ్ ట్రంప్ ఎర్లీ ట్రెండ్స్లో కనిపిస్తున్నారు. బట్ ఎర్లీ ట్రెండ్స్ని మనం కన్సిడర్ చేయడానికి లేదు. సో స్టార్ట్ అయితే లీడ్ అయితే మళ్ళీ నెంబర్స్ మారే సత్య. మనకి కమలా హ్యారిస్ 30, అదేవిధంగా ట్రంప్ 105 కనిపిస్తుంది లేటెస్ట్ ట్రెండ్. సో అక్కడ ఒకసారి మనం యుఎస్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న రిపోర్టర్స్ గెస్ట్లను కూడా ఒకసారి పరిచయం చేసుకుందాం. మా రిపోర్టర్స్ ఉజ్వల్ అండ్ స్వీటీ టైమ్ స్క్వేర్ నుంచి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఎంటైర్ హంగామా మనకి మేజర్గా 2 ప్లేసెస్లో జరుగుతుంది. ఒకటి వాషింగ్టన్ డీసీ, ఇంకోటి న్యూయార్క్లోని టైమ్ స్క్వేర్. అక్కడ నుండి 2 రిపోర్టర్స్ ఉన్నారు. అదేవిధంగా రిషిత న్యూజెర్సీ స్టూడియో నుండి, వెంకట్ ముల్లకుంట్ల డాలస్ నుండి, అండ్ శివ మనకి అట్లాంటా నుండి మనకు అందుబాటులో ఉన్నారు. సుగుణ కూడా జాయిన్ అవుతున్నారు కాలిఫోర్నియా నుండి. ఇంకోవైపు గెస్టుల విషయానికి వస్తే శ్రియా బొప్పన మనకి నార్త్ కరోలినా నుంచి జాయిన్ అయ్యారు. వెంకట్ కల్లూరి జాయిన్ అయ్యారు కాలిఫోర్నియా నుండి. మహేంద్ర గణపురం డాలస్ టెక్సస్ నుండి జాయిన్ అయ్యారు. వీళ్ళతో పాటు రవి, తెలుగు ట్రావెలర్గా బాగా ఫెమిలియర్ అయిన రవి కూడా మనతో పాటు ఉన్నారు. వీళ్ళతో పాటు మా న్యూజెర్సీ స్టూడియో నుండి అరుణ్ అయ్య గారి పొలిటికల్ అనలిస్ట్ కూడా మనతో ఈ కాన్క్లేవ్ మన డిబేట్లో జాయిన్ అవుతున్నారు. సత్యవర్తి, ఓకే, ఒకసారి గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉజ్వల్ని కాంటాక్ట్ చేద్దాం. న్యూయార్క్ టైమ్ స్క్వేర్ నుంచి ఉజ్వల్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఉజ్వల్ ఎక్కడున్నారు? టైమ్ స్క్వేర్ దగ్గరే ఉన్నారా? ఎస్, ఇక్కడ టైమ్ స్క్వేర్ దగ్గరే ఉన్నాను. అండ్ ఇక్కడ అసలు కంప్లీట్లీ టైమ్ స్క్వేర్ క్రౌడెడ్. అండ్ వెనకాల మనం స్క్రీన్ చూస్తే అక్కడ పైన సిపిఎస్ న్యూస్ వాళ్ళది ఆల్రెడీ ఎవ్రీబడి ఈజ్ ఈగర్లీ వాచింగ్ దట్. అండ్ మనం చూసుకుంటే యాజ్ ఆఫ్ నౌ కమలా హ్యారిస్ అంటే లీడింగ్ 52 అండ్ ట్రంప్ 101. అండ్ కాకపోతే ఇంకా మేజర్ స్టేట్స్ ఇంకా అనౌన్స్ అవ్వలేదు. ఏవైతే ఇప్పుడు కమలా హ్యారిస్ కి స్టాండర్డ్ ఉన్నాయో, అంటే సాలిడ్ ఎక్కడైతే తనకి పట్టు ఉందో కాలిఫోర్నియా ఇలాంటి స్టేట్స్ ఇంకా, ఎందుకంటే అక్కడ ఇంకా టైం అవ్వలేదు, అక్కడ ఇంకా చాలా పోలింగ్ జరుగుతోంది, అవి ఇంకా అవ్వలేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ట్రంప్ అయితే కొంచెం లీడ్ లో ఉన్నాడని చెప్పి మనకు అనిపిస్తోంది. ఓకే, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు కనిపిస్తున్నాయి ఉజ్వల్, కొంచెం చూపించగలరా మా ప్రేక్షకుల కోసం? యా, ఒక్కసారి కెమెరా అటు తిప్పుదాం. అంటే లైక్ కంప్లీట్లీ క్రౌడెడ్. మీరు చూస్తే అక్కడ పైన స్టెప్స్ మీద కూడా అందరూ ఏంటంటే దే ఆర్ జస్ట్ లుకింగ్ అట్ ద స్క్రీన్స్. ఇంకా ఇది ఇనీషియల్ ఇది కాబట్టి అందరూ ఏంటంటే దే ఆర్ జస్ట్ లుకింగ్ అట్ ద స్క్రీన్స్ అన్నమాట, ఏంటి రిజల్ట్ అనేది. సో ఈ సపోర్టర్స్ ఉన్నారు, ఆ సపోర్టర్స్ కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. బట్ నెమ్మదిగా ఇంకా ఏంటంటే మనకు ఒక క్లియర్ మ్యాండేట్ వచ్చేసరికి ఆ ప్లేస్ లో ఎలక్షన్ రిజల్ట్ చూడటానికి ఎంతో మంది అక్కడికి వస్తూ ఉంటారు, చైర్లు వేసుకుని కూర్చొని చూస్తూ ఉంటారు. మొత్తం పెద్ద పెద్ద స్క్రీన్ల మీద అంతా డిస్ప్లే చేసేది కేవలం ఎలక్షన్ హంగామా మాత్రమే. సో ఎలా ఉంది మొత్తం అంబియన్స్ అంతా కూడా అక్కడ? అంటే దేవి, మీకు కూడా తెలుసు, మనం లాస్ట్ టైం ట్రంప్ విన్ అయినప్పుడు మీరే ఉన్నారు ఇక్కడ నుంచి, అండ్ మనం ఇక్కడ ఉన్నాము. సో సేమ్ అలానే అందరూ ఎవ్రీబడి సూపర్ ఎక్సైటెడ్. అండ్ అందరూ ఏంటంటే జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఇనీషియల్ ఇంకా ఈ రిజల్ట్స్ ఒకసారి వస్తే అందరూ ఏంటంటే అక్కడ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు అరుస్తున్నారు, ఇదర్ ట్రంప్ ఇంక్రీజ్ అయినా అరుస్తున్నారు, కమలా అంటే ఇద్దరు సపోర్టర్స్ ఈక్వల్ గా ఉన్నారంటే ఇక్కడ కంప్లీట్లీ ఇట్ ఇస్ జామ్ ప్యాక్డ్ విత్ క్రౌడ్. ఓకే, నెక్స్ట్ అక్కడ స్వీటీ ఉంది సేమ్ ఇంకొక లొకేషన్ నుండి. స్వీటీ, ఏంటి అక్కడ పరిస్థితి?
ఎస్, ఇక్కడ అమెరికా అధ్యక్ష ఎన్నికలంటేనే కేవలం ఒక అమెరికాలో ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలు సైతం ఇక్కడ చూస్తూనే ఉంటారు ఎలక్షన్స్ ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి, కౌంటింగ్ ఎలా జరుగుతుంది. ముఖ్యంగా ఎలక్షన్స్ కి దాదాపు సంవత్సరం ముందు నుంచే ఇక్కడ అంతా కూడా హడావడి మొదలైపోతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇవాళ ఎలక్షన్ ఫైనల్ ఓటింగ్ డే కాబట్టి మనం చూసుకుంటే అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే ఓటింగ్ కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. మరికొన్ని ప్రాంతాలలో టైం జోన్స్ ప్రకారం చూసుకుంటే కనుక కొన్ని ప్రాంతాలలో మాత్రం ఇంకా కౌంటింగ్ అదే ఏదైతే ఓటింగ్ జరుగుతూ ఉంది. ప్రస్తుతం నేను టైమ్ స్క్వేర్ దగ్గర ఉన్నాను. ఇక్కడ సరౌండింగ్స్ కనుక మనం ఒక్కసారి కనుక చూసుకుంటూ ఉంటే ఎటువైపు చూసినప్పటికీ కూడా ఇక్కడ కౌంటింగ్ కి సంబంధించి ఇటు డెమోక్రటిక్ పార్టీ అలాగే ట్రంప్ కి సంబంధించిన ఓటింగ్ కౌంటింగ్ ఎంత క్లియర్ గా కనబడుతుందో మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఏదైతే థియేటర్ జోన్ అని కూడా అంటూ ఉంటారు, టైమ్ స్క్వేర్ ఏదైతే ఉందో దాని చుట్టుపక్కల అంతా కూడా ఇప్పటికే ఇక్కడ ట్రంప్ కమలా హారిస్ కి సంబంధించిన కౌంటింగ్ చాలా క్లియర్ గా పర్సంటేజెస్ అన్ని కూడా ఇస్తూ ఉన్నారు స్క్రీన్ పైన. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ అత్యధికంగా అంటే రోజు కూడా క్రౌడ్ అనేది చాలా విపరీతంగా ఉంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ రిజల్ట్స్ కి సంబంధించి కూడా అన్ని రకాలుగా అంటే ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళు మాత్రమే కాకుండా ఇక్కడ రిజల్ట్ కౌంటింగ్ కి సంబంధించి కూడా అన్ని తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మిడ్ నైట్ వరకు కూడా ఇక్కడ స్క్రీన్ అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా చూడడానికి చాలా స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం చూసుకుంటే రెండు పార్టీ అభ్యర్థులు వారి సపోర్టర్స్ అందరూ కూడా ఇప్పటికే కమలా హారిస్ కి సంబంధించిన వాళ్ళ పార్టీకి సంబంధించిన బ్లూ కలర్ ఏదైతే ఉందో వాళ్ళ జెండాలకు సంబంధించి వాళ్ళ అలాగే ట్రంప్ కి సంబంధించి రెడ్ కలర్ అన్ని కూడా ఇక్కడ దాదాపు ఈ సరౌండింగ్స్ అంతా కూడా ఎందుకంటే మనం చూసుకుంటే కనుక అమెరికాలో అంతా కూడా ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ప్లకార్డులతో అలాగే ఎంజాయ్మెంట్ గా రాయల్టీ కొనసాగుతుంది. చాలా జిల్లాల్లో కూడా ట్రంప్ కి సంబంధించి అన్ని కూడా హైయెస్ట్ మెజారిటీ వస్తుంది. అంటే దాదాపు వాళ్ళ పార్టీ అభ్యర్థులు కూడా ట్రంప్ ఖచ్చితంగా గెలుస్తారన్న ఒక ధీమా అయితే చాలా క్లియర్ గా కనబడుతుంది. ఓకే, ఒకసారి స్వీటీ కెమెరామెన్ కి ఒకసారి చెప్తారా, ఒకసారి 360 డిగ్రీస్ టైమ్ స్క్వేర్ దగ్గర ఎలాంటి వాతావరణం ఉందో, అండ్ అట్ ది సేమ్ టైం మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి. సో మనకి ఎప్పటిలోపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తం చెప్పి ఎస్ సత్య మీరు అన్నట్టుగా ఇక్కడ ఒక్కసారి కనుక మనం చుట్టూ టైమ్ స్క్వేర్ అంతా కూడా ఎప్పుడు చాలా కలర్ఫుల్ గా ఉంటూ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే కనుక 360 డిగ్రీస్ లో కనుక మనం చూస్తూ ఉంటే ఎటువైపు చూసినా కూడా చాలా కలర్ఫుల్ గా చాలా క్రౌడ్ తోని ఎటువైపు చూసినా కూడా అంత పబ్లిక్ అంతా కూడా మెజారిటీ మనం చూసుకుంటే కనుక ఇక్కడ టీవీ పెద్ద పెద్ద స్క్రీన్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా ఓటింగ్ కి సంబంధించి ఎలా జరుగుతున్నాయి ప్రతి స్టేట్ లో ఇప్పటికే జరిగిపోయిన స్టేట్స్ కానీ లేదంటే ప్రస్తుతం ఉన్న స్టేట్స్ లో ఎలా ఉంది సిచ్యువేషన్ అని చాలా క్లియర్ గా మనం చూడొచ్చు. ఒకసారి అయితే పైన కనుక ఒక్కసారి కానీ స్వీటీ అది పెన్సిల్వేనియా మాక్సిమం అదొక సెంటిమెంట్ ఉన్న ఏరియాగా చూస్తూ ఉంటారు మిగిలిన బికాస్ ఒక ఫస్ట్ క్యాపిటల్ గా చూడటం కానీ ఇవన్నీ చూసిన తర్వాత. కానీ ఇక్కడ పెన్సిల్వేనియాను చూస్తున్న రిపోర్ట్ అయితే కమలా హారిస్ లీడ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు 70.2% అక్కడ ఓటింగ్ షేరింగ్ అయితే అక్కడ మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం అంటే 11% మనం మాకు ఓవరాల్ గా చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ ఓటింగ్ ఇప్పుడు మనం నమోదవుతున్న దాని ప్రకారం అక్కడ మనకి 28.9% తో వాళ్ళు వెనక ఉన్నట్టుగా తెలుస్తోంది. సో పెన్సిల్వేనియాలో ఉన్న ఓటర్ సెంటిమెంట్ ఎలా చూడాల్సి వస్తుంది? ఎస్ దేవి మీరు అన్నట్టుగా ఇప్పటికే పెన్సిల్వేనియా చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్వింగ్ స్టేట్స్ లో చాలా కీలకం. ఎందుకంటే ఇప్పటికే గత సంవత్సరాలతో చూస్తే కనుక మనము ఏదైతే ఎలక్షన్ కి సంబంధించి పెన్సిల్వేనియా ఎప్పుడు కూడా కీలకంగా ఉంటుంటుంది. అక్కడ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ కూడా ఎప్పుడు ఒకే పార్టీకి సపోర్ట్ చేయాలని కాకుండా రెండు పార్టీల వైపు కూడా చూస్తూ ఉంటారు. అంటే ముఖ్యంగా బ్లూ స్టేట్స్ అలాగే రెడ్ స్టేట్స్ అని పర్టికులర్ గా అమెరికాలో ఉంటూ ఉంటాయి. కానీ పెన్సిల్వేనియా కనుక మనం చూసుకుంటే ఇప్పటికే అంటే గత అనుభవాలు చూసుకొని అలాగే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ఈ ఎలక్షన్స్ ని కనుక బేస్ చేసుకొని మనం చూస్తూ ఉంటే పెన్సిల్వేనియాలో ముఖ్యంగా ట్రంప్ పై అటాక్ జరిగింది. ఆ అటాక్ అనేది చాలా సింపతి గెయిన్ అయిందని చెప్పమాటలో చెప్పాలి. అంటే అలాగే ట్రంప్ పాలసీస్ కూడా నచ్చిన వాళ్ళు చాలా మంది ఖచ్చితంగా ట్రంప్ వస్తే బాగుంటుందన్న సింపతి ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మెజారిటీ కూడా ట్రంప్ కు ఓటింగ్ వేయాలన్న ఇదితో కూడా చాలా మంది ఇక్కడ ఓటింగ్ రైట్, థ్యాంక్ యూ స్వీట్. ఈ డీటెయిల్స్ అందించినందుకు టచ్ లోనే ఉండండి బికాస్ కంటిన్యూస్ గా దీనికి సంబంధించి ఎక్స్క్లూసివ్ రిపోర్ట్ మీరు TV9 లో చూస్తూనే ఉంటున్నారు. ఓకే, డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాలో ఒక మెసేజ్ ఉంది. విస్కాన్సిన్ 1 more hour పోల్స్ ఆర్ ఓపెన్ అంటిల్ 8 PM లోకల్ టైమ్ అని చెప్తూ ఉన్నారు. ఇఫ్ యూ ఆర్ ఇన్ లైన్ బై ది కట్ ఆఫ్ టైమ్ దే మస్ట్ లెట్ యూ ఓట్, సో గో నౌ అండ్ స్టే ఇన్ లైన్ అని చెప్పేసి. స్వింగ్ స్టేట్ కాబట్టి చాలా జాగ్రత్త పడుతున్నారు. సో అక్కడ కూడా లైన్లో నుంచోవడము 6 తర్వాత లైన్లో ఉన్న వాళ్ళకి ఓటింగ్ చేయడానికి ఆస్కారం ఇవ్వడం లాంటిది ఉందన్నమాట. ఈ మెసేజ్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఓకే, కృష్ణసాగర్ గారు మీతో మొదలు పెడతాను. ఏంటి ఎర్లీ ట్రెండ్స్ని ఎలా చూస్తారు మీరు? అందరికీ ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారం. ఒక డిస్క్లైమర్ ఉన్నది బిఫోర్ ఐ ఆన్సర్. నేను ఐఎమ్ నాట్ రిప్రజెంటింగ్ భారతీయ జనతా పార్టీ టుడే యాజ్ అ చీఫ్ స్పోక్స్ పర్సన్. ఇది పర్సనల్గా యాజ్ అ స్ట్రాటజిస్ట్ ఐఎమ్ అనలైజింగ్ దిస్ ఎలక్షన్స్ బికాజ్ యూ ఇన్వైటెడ్ మీ.
అయితే బేసిక్లీ మన ఎలక్షన్స్ డైరెక్ట్ ఎలక్షన్స్, అంటే ఓటర్ విల్ చూజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆర్ ది ఎంపీ ఆర్ ద ఎమ్మెల్యే, వాళ్ళ ఇండైరెక్ట్ ఎలక్షన్స్. సో ఆబ్వియస్లీ ఎలక్టరల్ కాలేజ్ డెలిగేట్స్ విల్ చూజ్ ద ప్రెసిడెంట్. మనకి ఎన్ని వాళ్ళు గెలుస్తారన్నది చాలా ఇంపార్టెంట్. సత్య గారు అన్నట్టు ట్రెండ్స్ కావు ఇవి, ఎందుకంటే ఇవి ఫైనల్ లెక్కలు. ఎవ్రీ స్టేట్ ఈస్ బీయింగ్ కౌంటెడ్. ఎలక్టరల్ కాలేజ్ ఓట్స్ కౌంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న ఎలక్టరల్ కాలేజ్ ఓట్సే కాబట్టి ట్రెండ్స్ కాదు. మనం వీ షుడ్ బి వెరీ క్లియర్ అబౌట్ ద ఫైనల్ రిజల్ట్. 105 ఈజ్ ద ఫైనల్ రిజల్ట్ కరెంట్లీ. అవి పెరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క స్టేట్ ఓపెన్ చేసినప్పుడు ఆ ఎలక్టరల్ కాలేజ్ ఓట్స్ కంప్లీట్ స్టేట్ని లెక్క పెట్టాక ఎలక్టరల్ కాలేజ్ ఓట్స్ సెట్ అవుతాయి. కాబట్టి మనం వాట్ వీ హ్యావ్ టు వాచ్ ఈజ్ బ్లూ స్టేట్స్ ఏమన్నా రెడ్గా టర్న్ అవుతున్నాయా, రెడ్ స్టేట్స్ ఏమన్నా బ్లూగా టర్న్ అవుట్ అవుతున్నాయా. ఈ చాలా ఇంపార్టెంట్ ట్రాన్సిషన్ ఇది. జనరలీ కావు. అయినాయి అంటే దెన్ దెర్ ఈస్ అ హ్యూజ్ ఫాల్ అవుట్ ఫర్ దట్ పర్టికులర్ కంటెస్టెంట్. ఏ బ్లూ చేంజ్ అయినా కూడా వారికి ట్రంప్ గారికి అడ్వాంటేజ్ అవుతుంది, రెడ్ చేంజ్ అయితే ఆమెకి అడ్వాంటేజ్ అవుతుంది. స్వింగ్ స్టేట్స్ అయితే ఉన్నాయో అవి క్రిటికల్ అవుతాయి. ఇంతే. ఈ వీళ్ళ ఎలక్షన్ చాలా సింపుల్, ఎందుకంటే వాళ్ళు సెట్ అయి ఉంటారు. మనలాగా స్టేట్స్ మారుతూ ఉండవు, ప్లస్ సీట్స్ కూడా పెద్దగా మారుతూ ఉండవు. కౌంటీస్ మాత్రమే అక్కడ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఆ కౌంటీస్ కూడా రెడ్ కౌంటీస్ రెడ్కే వేస్తూ ఉంటాయి, బ్లూ కౌంటీస్ వీళ్ళలో అంటే ఏది డామినేట్ చేస్తే అటువైపు మొత్తం అన్ని కూడా స్విఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ ఎవరికి ఓట్ వేస్తే వాళ్ళకి అన్నట్టుగా మనకు అబౌవ్ 50% ఎవరైతే వచ్చారో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఒకటి పాపులర్ ఓట్ ఉంటుంది, ఒకటి ఎలక్టరల్ కాలేజ్ ఉంటుంది. సో పాపులర్ ఓటు తక్కువైనా ఎలక్టరల్ కాలేజ్ ఎక్కువ కావచ్చు, ఆ ఛాన్సెస్ ఉంటాయి. లాస్ట్ టైం 2 సార్లు కూడా డొనాల్డ్ ట్రంప్కి ఎలక్టరల్ కాలేజ్ ఓట్స్ ఎక్కువ వచ్చి పాపులర్ ఓట్ తక్కువ వచ్చింది. ఓడిపోయినప్పుడేమో ఎలక్టరల్ కాలేజ్ ఓట్స్ కూడా తక్కువ వచ్చినాయి. కానీ గెలిచినప్పుడు కూడా ఆయనకి పాపులర్ ఓట్ జనాభా లెక్కల్లో మీరు చూసుకుంటే ఆయన ఓటు తక్కువనే వచ్చింది, కానీ గెలిచారు. కాబట్టి దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ పాపులర్ ఓటు తక్కువ ఎక్కువ కావచ్చు విన్నర్కి, కానీ ఎలక్టరల్ కాలేజ్ ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి పైన మీ ఓట్స్ ఏదైతే ఉన్నాయో కౌంటర్, అది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ స్టేట్ విల్ గివ్ దెమ్. ఓకే, ఒకసారి యుఎస్ గెస్ట్లతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రియా బొప్పన గారు ఉన్నారు. శ్రియా గారు, గుడ్ ఈవినింగ్. ఏంటండి లేటెస్ట్ ట్రెండ్స్ ఏం చెప్తున్నాయి? సో మాకు యాక్చువల్గా సర్ప్రైజింగ్ ఏంటంటే అండి, నేను నార్త్ కేరళైనా నుంచి కాల్ చేస్తాను. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మేము నార్త్ కేరళైనా బ్లూ లీడింగ్ అని చూస్తున్నాము, విచ్ ఇస్ నాట్ హిస్టారిక్లీ accurate because naturally Republican vibe untadi. So because of that maku actually we have the speculation that Kamala has more interest than she normally does. And na natural belief entante Trump kuda malli gelisevarani. నేను ఎందుకు అలాగ అనుకున్నానంటే బికాస్ ద ఓటింగ్ ఏజ్ పాపులేషన్ ఇక్కడ ఇస్ ది ఓల్డర్ జనరేషన్. అండ్ ఓల్డర్ జనరేషన్ కి ఏంటి ద ఇష్యూస్ దట్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ టు దెమ్, థింగ్స్ లైక్ హౌసింగ్ మార్కెట్, ఇమిగ్రేషన్, వార్, ఎకానమీ అండ్ ఆల్ దీస్ థింగ్స్ మెయిన్ గా ట్రంప్ కింద పడతాయి. అండ్ బికాస్ ట్రంప్ కింద పడుతున్నాయి కదా, వీ థాట్ దట్ న్యాచురలీ వాళ్ళు దే వుడ్ బి లీడింగ్ బై అ ల్యాండ్ స్లైడ్ ఇన్ honestly the historical swing states lo koda ani. But seeing that some of them are actually changing, even Michigan kuda full ga manaki teliyadu kada ippadiki, so it seems like those swing states are going to actually really make or break a 50-50 version of the votes ippudu. Okay, Arun, make em anpistundi ee trends? Arun, హలో అండి. హలో అండి. ఒక చిన్న అప్డేట్. అమెరికాలో 4 కాదండి 6 కాలమానాలు ఉంటాయి, టు క్లారిఫై. ఓకే, సో ఇది నేను ఈ ట్రెండ్ చూస్తుంటే అది ముందుంది ముసళ్ళ పండుగ అనేది గుర్తొస్తుంది. ఇప్పుడే మనకి ఈ టైమ్ జోన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే కాలిఫోర్నియా వచ్చినప్పుడు లాప్ సైడెడ్గా కమలా హ్యారిస్కి ఓట్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లాగా కొన్ని ఇంకా టైమ్ జోన్స్ కాలేదు కాబట్టి. బట్ ఈ ట్రెండ్స్ అగైన్ లైక్ సమ్వన్ సెడ్, ఇవి ట్రెండ్స్ కూడా కాదు, బికాస్ దే గెటింగ్ ద నంబర్స్ యాజ్ ది ప్రెసింగ్స్ ఆర్ బీయింగ్ కౌంటెడ్. సో ఇంతకుముందు నేను చాలాసార్లు మన షోలో చెప్పినట్టు నార్త్ కేరళైనా అండ్ పెన్సిల్వేనియా, దీస్ ఆర్ డిసైసివ్ అండి. దేర్ ఆర్ సెవెరల్ ఆఫ్ ద Battleground states, but North Carolina and Pennsylvania is what I predict are the decisive states. But we have to wait and watch. And ఇంకొక 1-2 hours ఇప్పుడు టైం ఇక్కడ ఈ రెండు స్టేట్స్ ఎవరికి ఫేవరబుల్ గా ఉన్నాయండి ప్రస్తుతం ఉన్న, అంటే పోలింగ్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి ఎవరికి ఫేవర్ చేయొచ్చు కీ స్టేట్స్ నార్త్ కరోలినా అండ్ పెన్సిల్వేనియా? రైట్. ఇప్పుడు అంటే నేను దట్ ఐ డోంట్ వాంట్ టు ప్రిడిక్ట్, ఎందుకంటే పెన్సిల్వేనియా టోటల్ ఈవెన్ అని టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూయార్క్ టైమ్స్ చేతులు ఎత్తేసింది.
సో ఈవెన్ అనేసరికి టాస్అప్ అనేసి ఇంకా మనం దాంట్లో చెప్పలేము. అంటే టాస్అప్ అంటే ఎవరికి ఫేవర్ గా? టాస్అప్ అంటే తెలియదు, దట్స్ వాట్ దట్ మీన్స్. ఓకే, టాస్అప్ అంటే వాళ్ళకి తెలియదు, అంటే ఇట్స్ లైక్ టాసింగ్ ఎ కాయిన్. హెడ్ సెట్ అంతే. కానీ ఒక పెన్సిల్వేనియా ఏంటంటే ఇందులో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మాక్సిమం నెంబర్ ఆఫ్ ఓట్స్ అమంగ్స్ట్ ఆల్ ద స్వింగ్ స్టేట్స్. ఇంకోటి ఐ జస్ట్ వాంట్ క్లారిఫై, స్వింగ్ స్టేట్స్ కూడా ఎప్పుడు మారుతుంటాయి. 1992లో దాదాపు 20 స్వింగ్ స్టేట్లు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 5 ఉన్నాయి, లాస్ట్ ఎలక్షన్ సైకిల్లో. ఇప్పుడు 7 ఉన్నాయి. సో ఇవి మారుతుంటాయి. కానీ పెన్సిల్వేనియా ఇస్ ఐ థింక్ మీరు చూసినట్లయితే కూడా కమలా హారిస్ డిడ్ ఎ లాట్ ఆఫ్ ర్యాలీస్. ఆల్మోస్ట్ 14 టైమ్స్ తను అక్కడ ఆ స్టేట్ లో పార్టిసిపేట్ చేశారు. ఎగ్జాక్ట్లీ. మీరు చూడండి, కాలిఫోర్నియాకి ఎవరు వెళ్ళరు, వీళ్ళు వెళ్ళరు. ఎందుకంటే వీళ్ళు ఎట్లా గెలుస్తారు కాబట్టి. వాళ్ళు రిపబ్లికన్స్ వెళ్ళరు ఎందుకంటే వాళ్ళు ఎలా గెలవరు కాబట్టి. సేమ్ థింగ్ విత్ న్యూయార్క్, సేమ్ థింగ్ విత్ ది, అంటే దే గో దేర్, చుట్టపు చూపులాగా వెళ్తారు. కానీ సదర్న్ స్టేట్స్ మీరు చూసుకున్నట్లయితే, విచ్ ఇస్ వై ఇట్స్ ఆల్ రెడ్ రైట్ నౌ. మీరు చూసినట్లయితే ఆర్కన్సా, మిసిసిపి, అలబామా, మొత్తం ఓక్లహోమా, మొత్తం ఆ బైబుల్ బెల్ట్ అయితే ఉందో హిస్టారిక్లీ దట్స్ ఆల్వేస్ రెడ్. సో అందుకే మీకు ఇనిషియల్ మీరు ఇప్పుడు చూసినట్లయితే కొంతసేపు ముందు బరాక్ ఒబామా ఈ మెసేజ్ ట్విట్టర్లో, ఐ మీన్ ఎక్స్లో ఒక మెసేజ్ పెట్టాడు అతను. దట్ ఇస్ వెరీ పొలిటికలీ స్ట్రాటజిక్ మెసేజ్. అది స్ట్రాటజిక్గా పెట్టాడు. అతను ఏం పెట్టాడంటే, ఇప్పుడే మొదలైంది, మీరేం కంగారు పడొద్దు, మీరు ఓట్లు వేస్తుంది, సంథింగ్ టు దట్ ఎఫెక్ట్. అది దట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. వీ షుడ్ రియలైజ్ దట్. ఎందుకంటే ఇవి చూసి, ఈ ఓట్లు చూసి, ఇప్పుడు చూడండి మీరు రెడ్ మన స్క్రీన్ పైన 105 ఏమో నడుస్తుంది ఇప్పుడు. అది చూసి అక్కడ వెస్ట్ కోస్ట్ ఉన్న ఓటర్లు చతికిలో పడకూడదు, ఎందుకంటే వాళ్ళు ఇంకా ఓట్లు వేస్తున్నారు ఇప్పుడు కూడా, వెస్ట్ ఓటింగ్. అలా చేయకూడదని చాలా స్ట్రాటజిక్ గా అతను ఒక మెసేజ్ పెట్టాడు. ఐ రియల్లీ కమెంట్ దట్. సో ఇట్లాగా కొంచెం మారుతూ ఉంటుంది. సో విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అండి. ఓకే, సో ఇప్పుడు వస్తున్న నెంబర్లు చూసి ఒకవేళ లైన్లో ఉన్న వాళ్ళు మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ వైపు తిరుగుతారన్న ఉద్దేశంతో ఆ కమెంట్ పెట్టారు, ఆ మెసేజ్ పెట్టారని చెప్పేసి అంటారు, రైట్? అంటే సరే, డొనాల్డ్ ట్రంప్ సపోర్టర్స్ పండుగ చేసుకుంటే there's nothing wrong in that. There's nothing wrong in getting excited. అందులో తప్పేం లేదు. కానీ ఇది తాత్కాలికమైన ఎంజాయ్మెంట్ అంతే, మారుతుంటుంది. ఓకే ఓకే యా సుకుమార్, అరుణ్ చెప్పినట్టుగా ఇప్పుడు పెన్సిల్వేనియా ప్రెసిడెంట్ అంటారు, ఎందుకంటే ఈవెన్ 7 స్వింగ్ స్టేట్స్లో కూడా మిగిలిన 6 కూడా వీ కెన్ గెస్ సమ్వేర్, బట్ పెన్సిల్వేనియా యూ కాంట్ గెస్. అందుకని పెన్సిల్వేనియాలో గెలిచిన వాళ్ళు ప్రెసిడెంట్ అవుతారు అన్నది ఒక నానుడి కింద వచ్చేసింది. ఒకసారి మహేష్ గారు, ఈ నెంబర్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇలాగే కంటిన్యూ అవకాశం ఉందా, లేకపోతే అటు ఇటు అన్న మారే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారా? ఓకే, మొట్టమొదటిగా కృష్ణసాగర్ గారు చెప్పినట్టు జస్ట్ ఐ వాంట్ టు గివ్ ద సేమ్ డిస్క్లైమర్. దో ఐఎమ్ ఏ గ్లోబల్ NRI TRS global coordinator. Today I'm representing in my personal capacity because it's a US election. My views doesn't represent my party. Yeah, okay. Okay అండి. సో ముఖ్యంగా ఈ అమెరికా ఎలక్షన్ సాగర్ గారు కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా we were in US for the last 30 years and the election in almost 92 నుండి about 7-8 presidential elections కూడా closely following up. I'm participating in all the debates and analysis. So ఈ ట్రెండ్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు ఏదైతే నంబర్స్ చూస్తున్నామో, those are not the real numbers but however projected by the media channels. అంటే ఎక్కడైతే హ్యూజ్ గ్యాప్ ఉంటుందో ఇప్పుడు ఇంకా కౌంటింగ్ అనేది కంటిన్యూ అవుతా ఉంది. ఇప్పుడు మీరు ఏదైతే 50 కానీ 105 ఏదైతే చెప్పారో అక్కడ రిజల్ట్స్ ఇంకా డిక్లేర్ అవ్వలేదు. అవ్వకపోయినప్పటికీ కూడా ఎక్కడైతే 5% 10% లీడ్ మార్జిన్ ఉన్నప్పుడు దే కాల్ మీడియా ఛానల్స్. ఎస్, అయితే మీడియా ఛానల్స్ అనేది కాల్ చేసేసి దిస్ గోస్ టు రిపబ్లికన్, దిస్ గోస్ టు డెమోక్రాటిక్. అయితే ఏదైతే రిజల్ట్స్ రావాల్సిందో మనం ముఖ్యంగా చూడాల్సింది ఓన్లీ 7 స్వింగ్ స్టేట్స్, ఎక్సెప్ట్ ఏమన్నా 1-2 స్టేట్స్ ఇటు నుండి అటు ఫ్లిప్ అయితే. కానీ లాస్ట్ ఎలక్షన్లో చూసుకుంటే గతంలో 2020లో 5 స్టేట్స్ ఫ్లిప్ అవ్వడం జరిగింది. అంటే ఇట్ వాజ్ రిపబ్లికన్ ఓటెడ్ అండ్ 2020కి వచ్చేసరికల్లా ఫ్లిప్ అయింది. గతంలో మనం చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ పోటీ చేసినప్పుడుగా హిలరీ క్లింటన్ షీ గాట్ 232 అండ్ డొనాల్డ్ ట్రంప్ గాట్ 306. అయితే నెక్స్ట్ వచ్చేసరికల్లా ఎలక్షన్లో ఎగ్జాక్ట్లీ ఫ్లిప్ అయ్యి అండ్ జో బైడెన్ గాట్ 306 అండ్ డొనాల్డ్ ట్రంప్ గాట్ 232. సో ఇక్కడ ఎవ్రీ ఎలక్షన్ మా ఓటర్స్కి ఇప్పుడు ఇక్కడ మన వ్యూవర్స్కి చెప్పాల్సింది ఏంటంటే, యాజ్ ఎ సెడ్ ఎవ్రీ ఎలక్ట్రో కాలేజ్ సిస్టంలో ఇక్కడ ఒక స్టేట్ అంటూ ఒక్క ఓటుతో గెలిచినప్పటికీ కూడా ఆల్ ద ఎలక్ట్రో కాలేజెస్ గోస్ టు వన్ పార్టీ, విచ్ మీన్స్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ లాంటి దగ్గర మన దగ్గర స్టేట్ తీసుకుంటే అక్కడ ఒక్క ఓటుతో గెలిచినప్పటికీ కూడా ఆ 80 సీట్స్ అనేది గోస్ టు వన్ పార్టీ. సో సేమ్ వే ఇఫ్ యూ లుక్ ఎట్ ఇన్ 2000 ఎలక్షన్ ఓన్లీ ఆల్గోర్ అనే అప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్న క్యాండిడేట్ బుష్తో
537 ఓట్స్తో ఓడిపోయి దెన్ ఈ గాట్ 271, బుష్ గాట్ 271. Yes. సో దిస్ ఈస్ ద క్లోజ్ కంటెస్టెడ్ ఎలక్షన్లో ఇప్పటికి చూసుకుంటే యాజ్ ఆఫ్ నౌ ఉన్న 7 స్టేట్స్ ట్రెండ్స్లో లీడింగ్ విస్కాన్సిన్ అండ్ మిషిగన్ లుక్స్ లైక్ గోయింగ్ టు ద కమలా హ్యారిస్, అండ్ మిగతావన్నీ ట్రంప్కి పోయినప్పుడు కూడా పెన్సిల్వేనియా విల్ డిసైడ్ ద డిసైసివ్ ఫ్యాక్టర్ ఫర్ టుడేస్ ఎలక్షన్. అండ్ దానిలో కూడా ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇట్స్ లాస్ట్ ఎలక్షన్ కూడా గతంలో చూసుకుంటే 2016లో డొనాల్డ్ ట్రంప్ గెలవడము, 2020కి వచ్చేసరికల్లా బైడెన్ గెలవడము, బట్ విత్ వెరీ వెరీ నారో మార్జిన్ ఆఫ్ 0.4% ఓన్లీ. అవుట్ ఆఫ్ 7 మిలియన్ ఓట్స్ ఉంటే ఓన్లీ 80,000 ఓట్స్తో మాత్రమే గెలవడం జరిగింది. కాబట్టి ఈవెన్ దెర్ ఆర్ సెవరల్ మెయిల్ ఇన్ బ్యాలెట్స్. ఈ రోజు మనం ఏదైతే రిజల్ట్స్ కాలింగ్ చేస్తున్నారో, if somebody approaches 270, whoever reaches first 270, they will declare. But the counting doesn't end. ఇప్పుడు ఈరోజు మనకు చూసుకుంటే అరిజోనా, నెవాడా ఎలక్షన్ విల్ గో ఆన్ ఫర్ ద November 11th వరకు ఎలక్షన్ ఉంది. సో మెయిల్ ఇన్ బ్యాలెట్స్ ఈ రోజు మెయిల్ ఇన్ చేసినప్పటికీ కూడా అరిజోనా, నెవాడా అనేది November 11th వరకు ఎలక్షన్ జరుగుతుంది. లాస్ట్ టైం కూడా అప్పుడు అరిజోనా ఇస్ ద కీ పాయింట్ అయ్యింది. ఈవెన్ తెలుగు వాళ్ళు ట్రంప్ తరపు నుంచి కూడా ప్రచారం చేయడం మొదలు పెట్టారు. అందులో ఉన్న ఒక కీలకమైన వ్యక్తి, తెలుగుకు సంబంధించిన ఒక వ్యక్తి. అంటే అరిజోనా ఎంత క్లియర్ కట్ గా వాళ్ళు అంత సపోర్ట్ చేశారనేది ట్రంప్ కు ఒక రకంగా చాలా బూస్ట్ ఇచ్చినట్టు అయిపోయింది. ఇప్పుడు కూడా అరిజోనా ప్లే చేస్తుందంటారా? 100%. ఇప్పుడు అరిజోనా ఎగ్జాంపుల్, ఇఫ్ హ్యారిస్ కానీ విస్కాన్సిన్ ఆర్ మిషిగన్లో ఏదో ఒకటి ఓడిపోయినా కూడా, ఇఫ్ షీ విన్స్ క్యారీస్ పెన్సిల్వేనియా ఆల్సో, దెన్ అరిజోనా విల్ కమ్ ఇన్ టు ప్లే. అదర్వైజ్ యాజ్ ఆఫ్ నౌ అరిజోనా, నెవాడా, సౌత్ కెరోలినా, జార్జియా ఈ 4 కానీ ట్రంప్కి వెళ్ళిన తర్వాత విస్కాన్సిన్ అండ్ మిషిగన్ కానీ హ్యారిస్కి వెళ్తే దెన్ పెన్సిల్వేనియా బికమ్ ఏ ప్లే. అదర్వైజ్ పెన్సిల్వేనియా కూడా మనకి మెయిల్ ఇన్ బ్యాలెట్స్, ఇట్స్ లైక్ ద సిస్టమ్ ఆఫ్ అమెరికన్ ఎలక్షన్. ఇట్ డజంట్ డిపెండ్ లైక్ మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాగా ఉండదు. ఇట్ ఈస్ ఇండివిజువల్ స్టేట్స్ పోస్టల్ బ్యాలెట్స్ నీకు వేరే డేట్స్ ఇవ్వచ్చు, అండ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇన్ ఇండివిజువల్ స్టేట్లో వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాగా జరగదు కాబట్టి ఆ స్టేట్లో కొంతమంది 10 days టైం ఇచ్చారు పోస్టల్ మెయిల్ ఇన్ బ్యాలెట్స్. లాస్ట్ టైం చూసుకుంటే మనకి పెన్సిల్వేనియా ఎలక్షన్ 4 days పట్టింది కౌంటింగ్ అయ్యేసరికి. ఓకే, ట్రంప్ లీడింగ్ తో ఉండడం వల్ల అమెరికా స్టాక్ మార్కెట్లు కూడా చాలా జోరులో ఉన్నాయి. డౌ జోన్స్ ఇవన్నీ పాజిటివ్ గా క్లోజ్ అయినాయి, ఫ్యూచర్స్ కూడా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్న పరిస్థితి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ ట్రెండ్స్ ఎవరికి ఫేవర్ చేయబోతున్నాయి, కీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అది ఎటువైపు మొగ్గు చూపబోతున్నాయో చూస్తున్నాం. చేద్దాం. న్యూయార్క్ టైమ్ స్క్వేర్ నుంచి ఉజ్వల్ మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఉజ్వల్ ఎక్కడున్నారు? టైమ్ స్క్వేర్ దగ్గరే ఉన్నారా? ఎస్, ఇక్కడ టైమ్ స్క్వేర్ దగ్గరే ఉన్నాను. అండ్ ఇక్కడ అసలు కంప్లీట్లీ టైమ్ స్క్వేర్ క్రౌడెడ్. అండ్ వెనకాల మనం స్క్రీన్ చూస్తే అక్కడ పైన సిపిఎస్ న్యూస్ వాళ్ళది ఆల్రెడీ ఎవ్రీబడి ఈజ్ ఈగర్లీ వాచింగ్ దట్. అండ్ మనం చూసుకుంటే యాజ్ ఆఫ్ నౌ కమలా హ్యారిస్ అంటే లీడింగ్ 52 అండ్ ట్రంప్ 101. అండ్ కాకపోతే ఇంకా మేజర్ స్టేట్స్ ఇంకా అనౌన్స్ అవ్వలేదు. ఏవైతే ఇప్పుడు కమలా హ్యారిస్ కి స్టాండర్డ్ ఉన్నాయో, అంటే సాలిడ్ ఎక్కడైతే తనకి పట్టు ఉందో కాలిఫోర్నియా ఇలాంటి స్టేట్స్ ఇంకా, ఎందుకంటే అక్కడ ఇంకా టైం అవ్వలేదు, అక్కడ ఇంకా చాలా పోలింగ్ జరుగుతోంది, అవి ఇంకా అవ్వలేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ట్రంప్ అయితే కొంచెం లీడ్ లో ఉన్నాడని చెప్పి మనకు అనిపిస్తోంది. ఓకే, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు కనిపిస్తున్నాయి ఉజ్వల్, కొంచెం చూపించగలరా మా ప్రేక్షకుల కోసం? ఒక్కసారి కెమెరా అటు తిప్పుదామంటే లైక్ కంప్లీట్లీ క్రౌడెడ్. మీరు చూస్తే అక్కడ పైన స్టెప్స్ మీద కూడా అందరూ ఏంటంటే దే ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ ద స్క్రీన్స్. ఇంకా ఇది ఇనీషియల్ ఇది కాబట్టి అందరూ ఏంటంటే దే ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ ద స్క్రీన్స్ అన్నమాట, ఏంటి రిజల్ట్ అనేది. సో ఈ సపోర్టర్స్ ఉన్నారు, ఆ సపోర్టర్స్ కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. బట్ నెమ్మదిగా ఇంకా ఏంటంటే మనకు ఒక క్లియర్ మ్యాండేట్ వచ్చేసరికి ఆ ప్లేస్ లో ఎలక్షన్ రిజల్ట్ చూడటానికి ఎంతో మంది అక్కడికి వస్తూ ఉంటారు, చైర్లు వేసుకుని కూర్చొని చూస్తూ ఉంటారు. మొత్తం పెద్ద పెద్ద స్క్రీన్ల మీద అంతా డిస్ప్లే చేసేది కేవలం ఎలక్షన్ హంగామా మాత్రమే. సో ఎలా ఉంది మొత్తం అంబియన్స్ అంతా కూడా అక్కడ? అంటే దేవి, మీకు కూడా తెలుసు, మనం లాస్ట్ టైం ట్రంప్ విన్ అయినప్పుడు మీరే ఉన్నారు ఇక్కడ నుంచి, అండ్ మనం ఇక్కడ ఉన్నాము. సో సేమ్ అలానే అందరూ ఎవ్రీబడి సూపర్ ఎక్సైటెడ్. అండ్ అందరూ ఏంటంటే జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఇనీషియల్ ఇంకా ఈ రిజల్ట్స్ ఒకసారి వస్తే అందరూ అక్కడ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు అరుస్తున్నారు, ఇద్దరు ట్రంప్ ఇంక్రీజ్ అయినా అరుస్తున్నారు, కమలా అంటే ఇద్దరు సపోర్టర్స్ ఈక్వల్ గా ఉన్నారంటే ఇక్కడ కంప్లీట్లీ ఇట్ ఇస్ జామ్ ప్యాక్డ్ విత్ క్రౌడ్. ఓకే, నెక్స్ట్ అక్కడ స్వీటీ ఉంది సేమ్ ఇంకొక లొకేషన్ నుండి. స్వీటీ, ఏంటి అక్కడ పరిస్థితి? ఇక్కడ అమెరికా అధ్యక్ష ఎన్నికలంటేనే కేవలం ఒక అమెరికాలో ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలు సైతం ఇక్కడ చూస్తూనే ఉంటారు ఎలక్షన్స్ ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి, కౌంటింగ్ ఎలా జరుగుతుంది. ముఖ్యంగా ఎలక్షన్స్ కి దాదాపు సంవత్సరం ముందు నుంచే ఇక్కడ అంతా కూడా హడావిడి మొదలైపోతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం
ఇవాళ ఎలక్షన్ ఫైనల్ ఓటింగ్ డే కాబట్టి మనం చూసుకుంటే అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే ఓటింగ్ కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. మరికొన్ని ప్రాంతాలలో టైం జోన్స్ ప్రకారం చూసుకుంటే కనుక కొన్ని ప్రాంతాలలో మాత్రం ఇంకా కౌంటింగ్ అదే ఏదైతే ఓటింగ్ జరుగుతూ ఉంది. ప్రస్తుతం నేను టైమ్ స్క్వేర్ దగ్గర ఉన్నాను. ఇక్కడ సరౌండింగ్స్ కనుక మనం ఒక్కసారి కనుక చూసుకుంటూ ఉంటే ఎటువైపు చూసినప్పటికీ కూడా ఇక్కడ కౌంటింగ్ కి సంబంధించి ఇటు డెమోక్రటిక్ పార్టీ అలాగే ట్రంప్ కి సంబంధించిన ఓటింగ్ కౌంటింగ్ ఎంత క్లియర్ గా కనబడుతుందో మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఏదైతే థియేటర్ జోన్ అని కూడా అంటూ ఉంటారు, టైమ్ స్క్వేర్ ఏదైతే ఉందో దాని చుట్టుపక్కల అంతా కూడా ఇప్పటికే ఇక్కడ ట్రంప్ కమలా హ్యారిస్ కి సంబంధించిన కౌంటింగ్ చాలా క్లియర్ గా పర్సంటేజెస్ అన్ని కూడా ఇస్తూ ఉన్నారు స్క్రీన్ పైన. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ అత్యధికంగా అంటే రోజు కూడా క్రౌడ్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ రిజల్ట్స్ కి సంబంధించి కూడా అన్ని రకాలుగా అంటే ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళు మాత్రమే కాకుండా ఇక్కడ రిజల్ట్ కౌంటింగ్ కి సంబంధించి కూడా అన్ని తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మిడ్ నైట్ వరకు కూడా ఇక్కడ స్క్రీన్ అనేది ఉంటుంది కాబట్టి అందరూ కూడా చూడడానికి చాలా స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం చూసుకుంటే రెండు పార్టీ అభ్యర్థులు వారి సపోర్టర్స్ అందరికీ కూడా ఇప్పటికే కమలా హారిస్ కి సంబంధించిన వాళ్ళ పార్టీకి సంబంధించిన బ్లూ కలర్ ఏదైతే ఉందో వాళ్ళ జెండాలకు సంబంధించి వాళ్ళ అలాగే ట్రంప్ కి సంబంధించిన రెడ్ కలర్ అన్ని కూడా ఇక్కడ దాదాపు ఈ సరౌండింగ్స్ అంతా కూడా ఎందుకంటే మనం చూసుకుంటే కనుక అమెరికాలో అంతా కూడా ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ప్లకార్డులతో అలాగే ఎంజాయ్మెంట్ గా చాలా చోట్లలో కూడా ట్రంప్ కి సంబంధించి అన్ని కూడా హైయెస్ట్ మెజారిటీ వస్తుంది. అంటే దాదాపు వాళ్ళ పార్టీ అభ్యర్థులు కూడా ట్రంప్ ఖచ్చితంగా గెలుస్తారన్న ఒక ధీమా అయితే చాలా క్లియర్ గా కనబడుతుంది. 427 పాయింట్ల లాభంతో డో జోన్స్ సూచి ముగిసింది. 259 పాయింట్లు నాస్డాక్ ఇండెక్స్ అయితే లాభపడినట్టుగా తెలుస్తోంది. 300 పాయింట్ల లాభాల్లో ట్రేడ్ అవుతోంది మొత్తం డో ఫ్యూచర్స్ అన్ని కూడా. 10% మొత్తం ట్రంప్ మీడియా కంపెనీ షేర్లను పెరిగాయి. మొత్తం ఒడిదుడుగులు రావడం 2 సార్లు అక్కడ ట్రేడింగ్ ఆగిందంటే కూడా మనం అర్థం చేసుకోవచ్చు మొత్తం ఎఫెక్ట్ ట్రేడింగ్ మీద ఎలా పడుతుంది అనేది. సుకుమార్ ఎలా చూస్తారు? ముఖ్యంగా మనకి గత వారమే ట్రంప్ కి ఫేవర్ గా వస్తున్న ఈ ఎలక్షన్ రిజల్ట్స్ అనేది తెలిసినప్పటి నుండే బిట్ కాయిన్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగాయి. బట్ ఈ రోజు సర్ప్రైజింగ్ గా స్టాక్ మార్కెట్లు, ఎందుకంటే ఇందాక మహేష్ బిగాల గారు చెప్పినట్టు ఆ కీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిసైడింగ్ ఫ్యాక్టర్కి ఇంకా క్లారిటీ రాలేదు అన్నా కూడా మార్కెట్లు పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నాయి. అంటే డెఫినెట్గా స్టాక్ మార్కెట్లకు సంబంధించి మనకి నెక్స్ట్ 2-3 డేస్ కూడా ఈ వాలటిలిటీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డౌ జోన్స్ దాదాపు 287 పాయింట్స్. అంటే ఒకవైపు ఏమో స్టాక్ మార్కెట్లలో చాలా వరకు నెగిటివ్ ట్రెండ్స్ వస్తాయి, ఈ ఎలక్షన్ రిజల్ట్స్ నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా దానికి భిన్నంగా స్టాక్ మార్కెట్లు ఇవాళ మనకి మొత్తం కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే డీజేటీ లాంటి స్టాక్స్ అంటే డొనాల్డ్ ట్రంప్కి చెందిన స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో మార్కెట్స్ ఈ రిజల్ట్స్ని ట్రంప్కి అనుకూలంగా చూస్తున్నాయి అనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సత్య ఆ ఇంపాక్ట్ మన ఏషియన్ ప్రీ మార్కెట్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇండియన్ మార్కెట్, జపాన్ అండ్ ఈ మార్కెట్స్ ఇవన్నీ కూడా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒకటి గమనించాలి ఏంటంటే ఎక్కువ కన్ఫ్యూజన్ ఉందనుకోండి మార్కెట్లో ఎక్కువ వోలటిలిటీ కనిపిస్తుంది. వెరాజ్ మనకి నెంబర్ ఫేవరబుల్గా ట్రంప్ కనిపిస్తుంది కాబట్టి మేబీ ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఉండొచ్చు. బట్ రాను ఈ క్లోజ్ ఫైట్ ఇంకా దగ్గరకు వచ్చే కొద్దీ మార్కెట్స్ లో వాలటిలిటీ పెరిగే అవకాశాలు కూడా. ఓకే, లాస్ట్ టైం కూడా డొనాల్డ్ ట్రంప్ గెలుస్తున్నారు అన్నప్పుడు సాయంత్రానికి మళ్ళీ మార్కెట్స్ పైకి లేవడం చూసాము ముందేమో. సో ఆ వాలటిలిటీ కంపల్సరీ ఉంటుంది. బట్ ప్రస్తుతానికైతే పాజిటివ్గా కనిపిస్తున్నాయి. మొత్తం వరల్డ్ వైడ్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. సో ట్రంప్ని మార్కెట్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి అని చెప్పడానికి ఇదొక సూచిగా మనం చెప్పచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ 99 and 120. సో లీడ్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో 90 పరిగెడుతున్నారు. 99 ఎలక్టోరల్ కాలేజీల్లో కమలా హ్యారిస్ ఆధిక్యంలో ఉంటే 120 స్థానాలతోటి డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి లీడ్ని కొనసాగిస్తూ ఉన్నారు. అండ్ మనకి కొంచెం ఈవెన్ వెస్ట్లో అండ్ నార్త్లో కూడా కొన్ని ఓపెన్ అవుతున్నాయి. సో అక్కడ కూడా చూడాలి ఎలా ఉందో. అవన్నీ కూడా ట్రంప్ ఖాతాలోకి వస్తున్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ విషయంలో కూడా ట్రంప్ చాలా హెడ్ ఉన్నట్టుగా మనకి కనిపిస్తోంది. ఆల్మోస్ట్ ఇప్పటిదాకా కౌంట్ చేసిన ఓట్స్లో ఒక 3 lakhs ఓట్స్ డిఫరెన్స్ కమలా హ్యారిస్ కంటే కూడా ట్రంప్ ఎక్కువగా. ఎలక్టరల్ కాలేజీ పక్కన పెడితే పాపులర్ ఓట్ విషయంలో కూడా ట్రంప్ చాలా ముందున్నట్టుగా కనిపిస్తుంది. అంటే గ్యాప్ ఎక్కువగా కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో కృష్ణసాగర్ గారు చెప్పినట్టు ఎలక్టోరల్ కాలేజీ వస్తాయి కానీ ఓట్లు తక్కువ వస్తాయి అని చెప్పారు గతంలో. అలా కాకుండా ఇప్పుడు ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు, పాపులర్ ఓట్లు రెండు కూడా ఒకవైపే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఓపెన్ అవ్వాల్సి ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్ అయితే మనకి అలా కనిపిస్తుంది. ఒకసారి మళ్ళీ
గ్రౌండ్కి వెళ్ళి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం రవి ఉన్నారు మనతో, వర్జీనియా నుండి తెలుగు ట్రావెలర్ రవి ఉన్నారు. రవి, ఏంటి అసలు ఈ ట్రెండ్స్ ఏంటి? ప్రపంచం ఎలా తీసుకోబోతుంది మీ అమెరికా ఎలక్షన్స్ ని? అంటే చాలా మంది చెప్పినట్టు ఇక్కడ 99, 120 ఇవన్నీ ప్రస్తుతానికి మ్యాటర్, కానీ ఓవరాల్గా 270 ఎవరికి వస్తే వాళ్ళే డెఫినెట్గా విన్ అవుతారు. ఎవరు పరిగెడుతున్నారు ఆ నెంబర్కి దగ్గరగా? ఎవరు పరిగెడుతున్నారు ఇప్పుడున్న ట్రెండ్స్ చూస్తే? అంటే ఆ ఉన్న ఇంపార్టెంట్ 7 స్టేట్లలోని నార్త్ కెరళైనా ఇంతకుముందు శ్రేయా చెప్పినట్టు కమలా హ్యారిస్ లీడింగ్ అయినా ఇప్పుడు ట్రంప్ 4% మెజారిటీతో నార్త్ కెరళైనా ఉన్నారు. జార్జియా కూడా ఇంచుమించుగా 4 to 5% ట్రంప్ లీడింగ్. ఇవి క్రిటికల్ బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ అంటారు. సో ఒకవేళ జార్జియా, నార్త్ కెరళైనా, పెన్సిల్వేనియా ఈ 3 స్టేట్లు ట్రంప్ విన్ అయితే ఆల్మోస్ట్ ప్రెసిడెంట్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ అంటున్నా, ఎందుకంటే అరిజోనా, నెవాడా ఈ నెంబర్స్ కూడా మ్యాటర్ అవుతాయి. అలానే ఇప్పుడు పెన్సిల్వేనియా ఒకవేళ కమలా హ్యారిస్కి సాలిడ్ మెజారిటీ వస్తే అప్పుడు మిషిగన్ కానీ వేరే స్టేట్స్ కానీ చూడొచ్చు. ప్రస్తుతానికైతే ఇంకా 50-50లోనే ఉంది. ఇంతకుముందు కమలా హ్యారిస్కి ఒక అడ్వాంటేజ్ ఏమో అనిపించింది, కానీ ఇప్పుడు నెంబర్స్ చూస్తుంటే డొనాల్డ్ ట్రంప్ లీడింగ్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మా స్టేట్ ఆఫ్ వర్జీనియాలోని జో బైడెన్ 10%తో గెలిచారు. ట్రంప్ ఏమో ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవెన్ మ్యాచ్ ఉంది. అంటే వర్జీనియా అసలు మ్యాటర్ కాదు, స్వింగ్ స్టేట్ కాకపోతే వస్తున్న నెంబర్స్ బట్టి చూస్తే కొంచెం ట్రంప్ వైపు లీన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కానీ నెవాడా పీపుల్ ఎలా చూస్తారు? నెవాడా కూడా అంతకు ముందు ఎలక్షన్స్ లో కూడా ఒక కీ పీపుల్ గా మారిపోయారు. నెవాడా ఇచ్చే రిజల్ట్ కోసం అప్పుడు ఎదురు చూడటం నాకు ఇంకా గుర్తుంది. నెవాడా పీపుల్ థింకింగ్ ఎలా ఉంటుందండి? బికాస్ ఆ స్వింగ్ స్టేట్స్ లో నెవాడా ఎప్పుడు టాప్ ప్లేస్ లో ఉన్నట్టుగా ఎందుకు ఉంటుంది? అంటే ఇది మళ్ళీ నెంబర్స్ మ్యాటర్ కదండి. ఇప్పుడు 270 మామూలుగా రీచ్ అయిపోయారు అనుకోండి, నెవాడా అప్పుడు మ్యాటరే కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన నార్త్ కెరళైనా కానీ, జార్జియా కానీ, విస్కాన్సిన్ కానీ, అంటే ఈస్ట్ సెంట్రల్ టైమ్ జోన్లో చెప్తున్నా, పెన్సిల్వేనియా గెలిచేస్తే ఇంకా నెవాడా 0. కానీ ఇందులోని స్ప్లిట్ అయితే అప్పుడు నెవాడాకున్న 5-6 ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్స్ మ్యాటర్ అవుతాయి అన్నమాట. ఇదంతా ఈ బ్యాటిల్ అంతా 270 ఎవరికి వస్తాయి అని, 270 కోసమే. మళ్ళీ అందరూ చెప్పినట్టు 7+1 8 స్వింగ్ స్టేట్లు, అంటే కొంచెం ఎక్స్టెండ్ చేస్తే వీటి మీద మ్యాటర్ అవుతుంది. సో ఈ నెంబర్ మనం చూసినవి కానీ, లేకపోతే ఒకవేళ ట్రంప్ కానీ కమలా హ్యారిస్ ఒక 12 మిలియన్తోని లీడింగ్ అయినా అది నిజంగా మ్యాటర్ అవ్వదు. పాపులర్ ఓట్కి 0 వాల్యూ ఈ ఎలక్షన్లో. ఓన్లీ ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్సే మ్యాటర్ అవుతుంది. మేబీ కౌంటింగ్ పరంగా ఓపెన్ అవ్వడం కూడా కాస్త ఇక్కడ ఏమైనా ఆలస్యంగా అవుతుందండి, కొంచెం లేట్ గా. బికాస్ ఈ రిజల్ట్ రావడం కూడా నెవాడా ఎప్పుడు లాస్ట్ లో తెలుస్తుంది. ఇట్స్ ఇన్ డిఫరెంట్ టైం జోన్ బట్టి కదండి. యా, సో నెవాడా అందుకే టైం ప్రకారం చూసినా కూడా ఆ రిజల్ట్ ఎలా ఉంటుందని ఉత్కంఠ కనిపించడానికి ఇది ఒక రీజన్ గా చూడాలి. నెవాడా అనేది ఏంటంటే డిఫరెంట్ టైమ్ జోన్లో ఉంటుంది. ప్లస్ అది కాకుండా అక్కడ పోస్టల్ బ్యాలెట్స్కి దే విల్ గివ్ 5 extra days. అంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఈ రోజు ఓట్ చేసినప్పటికీ కూడా ఇంకో 4 days వరకు, 5 days వరకు కూడా వాళ్ళు మెయిల్ ఇన్ బ్యాలెట్స్ యాక్సెప్ట్ చేస్తారు. సో ఇఫ్ ఇట్ ఈస్ ద క్లోజ్ కంటెస్ట్ ఉంటే ఆ రిజల్ట్ రావడానికి 4 to 5 days పట్టే అవకాశం ఉంటుంది, నెవాడా కానీ అరిజోనా కానీ. సో దిట్స్ బికాస్ ఆఫ్ ద మెయిల్ ఇన్ బ్యాలెట్స్. అండ్ దట్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ అ క్లోజ్ కంటెస్ట్ ఉంటే మాత్రమే అంతవరకు రిజల్ట్ వస్తుంది. అదే గ్యాప్ కానీ ఎక్కువ ఉంటే ఎనీ ఆఫ్ దెమ్ దే విల్ కాల్ ఫర్ ద రిపబ్లికన్ ఆర్ డెమోక్రాటిక్. దేవి గారు, ఇంకొక విషయం మనం చూడాల్సింది, మేబీ ఇఫ్ యూ హ్యావ్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ మీద తీసుకురావచ్చు, ఏ స్టేట్స్ ఓపెన్ అవుతున్నాయని చూడండి. ఎందుకంటే ఇప్పుడు కాలిఫోర్నియా ఓపెన్ అయింది అనుకోండి, ఇప్పుడు కాలిఫోర్నియా ఓపెన్ అయింది అనుకోండి, ఇమీడియట్ గా 99 + 54 అది వచ్చేసేస్తుంది. ఇప్పుడు ఇక్కడ రెడ్ కి టెక్సస్ ఓపెన్ అయింది అనుకోండి, +40 యాడ్ అయిపోతాయి. ఒక స్టేట్ కి సత్య ఒకసారి చూపిస్తారు. ఓకే, ఒకసారి మ్యాప్ ఎలా ఉందో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఒక్కసారి చూద్దాము. సో యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఓకే, రైట్ నౌ ఒక్కసారి మ్యాప్ను చూడొచ్చు. మనం మ్యాప్ను చూస్తే మీకు అర్థమవుతోంది. సో రెడ్ డొనాల్డ్ ట్రంప్ని రిప్రజెంట్ చేస్తే, బ్లూ కమలా హ్యారిస్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది, మనకు తెలిసిందే ఆ విషయము. సో ఓవరాల్గా యూఎస్ఏ యాజ్ ఆఫ్ నెంబర్స్ 120 డొనాల్డ్ ట్రంప్ ఉంటే కమలా హ్యారిస్ 99 ప్లేసెస్లో ఉన్నారు. సో ఈస్ట్ కోస్ట్ అండ్ ఈ సౌత్ ఈ ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా రెడ్ ఆధిపత్యం మనకు కనిపిస్తోంది. ఇంకా ఇటు నార్త్ కానీ లేకపోతే వెస్ట్లో కానీ ఇంకా ఓపెన్ అవ్వాల్సి ఉంది. ఇవి ఓపెన్ అయిన తర్వాత మాత్రమే మనకు క్లారిటీ వస్తుంది. ఈ స్థానాలన్నిటి మీద కమలా హ్యారిస్ ఆశ పెట్టుకుని ఉంది, ఎందుకంటే ఇదంతా కూడా కమలా హ్యారిస్ డామినేటెడ్ ప్లేసెసే. సో ఇక్కడంతా కూడా డొనాల్డ్ ట్రంప్వి. సో డొనాల్డ్ ట్రంప్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఇవన్నీ చిన్న స్టేట్స్ తొందరగా వస్తాయి కాబట్టి మనకి ఆల్రెడీ కనిపిస్తున్నాయి. ఇక్కడ కొన్ని చోట్ల మాత్రం కమలా హ్యారిస్ సాధించినట్టుగా కనిపిస్తోంది. సో ఓవరాల్గా 538లో 270 మ్యాజిక్ మార్కు. ఈ 270
లో ప్రస్తుతానికి 120 డొనాల్డ్ ట్రంప్ అండ్ 99 ఎలక్టోరల్ కాలేజీల్లో కమలా హ్యారిస్ ఆధిక్యంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే స్వింగ్ స్టేట్స్ 7 స్వింగ్ స్టేట్స్ ఇంకా రావాల్సి ఉంది మనకి. నిజానికి ఇవన్నీ ప్రిడిక్టెడే, సో ఇవన్నీ ఊహించినవే కాబట్టి ఆ నెంబర్స్లో పెద్ద సర్ప్రైజ్ ఏమి ఉండదు. 7 స్వింగ్ స్టేట్స్లో ఎక్కడైతే ఫ్లిప్ ఉంటుందో అది మనకి ఇప్పుడు మ్యాటర్ అవుతుంది. సో ఆ స్వింగ్ స్టేట్స్లో ముఖ్యంగా పెన్సిల్వేనియా, జార్జియా అండ్ నార్త్ కరోలినా ఈ 3 రాష్ట్రాల్లో ఎవరికి ఆధిక్యం వస్తే దాన్ని బట్టి మనం డిసైడ్ చేసేయచ్చు. కానీ యాజ్ ఎక్స్పెక్టెడే ప్రస్తుతానికి రిజల్ట్స్ వస్తున్నట్టుగా మనం ఈ మ్యాప్ని బట్టి, లేకపోతే ఈ నెంబర్స్ని బట్టి, ఈ కలర్స్ని బట్టి మనకి చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో మొదటి నుంచి అనుకుంటూ వచ్చారు బ్లూ స్టేట్స్ బ్లూకే ఉంటాయి, రెడ్ స్టేట్స్ రెడ్స్కే ఉంటాయి. సో అందులో పెద్ద సర్ప్రైజ్ ఏమి ఉండదు. 7 స్వింగ్ స్టేట్స్ మాత్రమే మ్యాటర్ అవుతుంది అని చెప్పి 137 ఉంది. సో 137 అంటే మనకిప్పుడు ఇక్కడ పర్టికులర్లీ ఈ ఏరియాలో డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకి ప్రస్తుతానికైతే చెప్తుంది. అవేంటో కూడా చెప్తాను నేను. నార్త్ డకోటా మహేష్ బేగాల గారు చెప్పాలి. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు మీ సత్య గారు ఆ మ్యాప్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి దానిలో దేర్ ఆర్ సెవరల్ స్వింగ్ స్టేట్స్ మీరు డిస్ప్లే చూపిస్తున్నారు. మేబీ ఇట్స్ నాట్ ద రైట్ మ్యాప్. ఎందుకంటే పెన్సిల్వేనియా 19, అలాగే మీకు ఒహాయో 17 అండ్ మీన్స్ ఇవన్నీ విస్కాన్సిన్ మిషిగన్ 15 అవన్నీ కూడా బ్లూ చూపిస్తున్నారు. అలాగే నార్త్ కరోలినా, జార్జియా ఇవన్నీ. సో ఐ థింక్ దట్స్ నాట్ ద రైట్ మ్యాప్. And those are all the swing states. అంటే నార్త్ డకోటా, సౌత్ డకోటా ఇవన్నీ ట్రంప్ సైడ్ కి వచ్చాయి. మూడే ఉంటాయి అక్కడ, బట్ ట్రంప్ సైడ్ కి వచ్చాయి. దీన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. నార్త్ డకోటా, సౌత్ డకోటా 100% that will go to red. బట్ మీ మ్యాప్ లో కనబడుతున్నట్టుగా ఏంటంటే పెన్సిల్వేనియా ఇస్ స్టిల్ రేస్ కాబట్టి అది 19 మీరు బ్లూ చూపిస్తున్నారు. అక్కడ ఐ థింక్ దట్స్ నాట్ ద రైట్ మ్యాప్. మేబీ ప్రాబ్లమ్ వి నీడ్ టు బ్రింగ్ ద డిఫరెంట్. ఓకే ఒక బ్రేకింగ్ అంతా చూడొచ్చు. న్యూ మెక్సికోలో ట్రంప్కి పోటీ ఇస్తున్నారు చేజ్ అలీవర్. కేవలం మనం డెమోక్రాట్లు వీళ్ళ గురించే మాట్లాడుతూ ఉన్నాము. అలాగే కాన్సాస్ స్టేట్లో ట్రంప్, కమలా చాలా ఇద్దరు పోటాపోటీగా ఉన్నారు. పెన్సిల్వేనియాలో కమల భారీ లీడింగ్లో కనిపిస్తోంది. పెన్సిల్వేనియా కీ స్టేట్, దీని గురించే మనం మాట్లాడుకుంటున్నాము. అక్కడ కమలా హ్యారిస్ చాలా లీడ్లో ఉన్నారు. పెన్సిల్వేనియాపై చాలా ఆశలు పెట్టుకున్నారు ట్రంప్. ఎందుకంటే పెన్సిల్వేనియా గురించి మనం మాట్లాడాము ఇప్పుడే. పెన్సిల్వేనియా గెలిస్తే ప్రెసిడెంట్ అయినట్టే అని చెప్పేసి. సో అక్కడ కమలా హ్యారిస్ లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. న్యూ మెక్సికోలో 3rd ప్లేస్కి కమలా హ్యారిస్ పడిపోయారు. దిస్ ఈజ్ సర్ప్రైజింగ్. 3rd ప్లేస్కి పడిపోయారు న్యూ. ట్రంప్కి చేజ్ అలీవర్ కూడా పోటీ ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. సో ఈవెన్ గ్రీన్ పార్టీ కానీ లేకపోతే ఇంకొక 2-3 ఉన్నారు, వాళ్ళు కూడా డెమోక్రాట్స్ ఆశల్ని కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి. జిల్ స్టెయిన్ అండ్ చేజ్ ఆలివర్ వీళ్ళిద్దరూ కూడా అసలు పోటీలో ఉంటారా లేదా అనుకున్నాం. కానీ ఇప్పుడు నిజంగానే ఇది పెద్ద బ్రేకింగ్ వార్త కింద మనం చూడాలి. ఇప్పుడు ఆమె గనక లీడ్ లోకి వస్తే గనక, అంటే చేజ్ ఆలివర్ గనక ఒకవేళ పోటీ ఇస్తున్నట్టు మనం చూస్తే, ఇంతకుముందు మాట్లాడినప్పుడు పెన్సిల్వేనియాలో 70% ఓటింగ్ కమలా హ్యారిస్ సైడ్ ఉందని ఇంతకుముందు మన రిపోర్టర్ తో కూడా అందుకే మాట్లాడాం. అంటే జనరల్ గా ట్రంప్ సైడ్ వస్తుందేమో అని అనుకున్నారు. బట్ ఈ 70% ఓటింగ్ షేరింగ్ చూస్తే కమలా హ్యారిస్ టాప్ లో ఉన్నట్టుగానే కనిపిస్తోంది. సత్య, నార్త్ కరోలినానేమో ఇలా అయింది, అది ట్రంప్ కు ఫేవర్ అవుతుంది. ఈ టైమో పెన్సిల్వేనియా ఈవిడికి ఫేవర్ అవుతుంది. సో అంటే స్వింగ్ స్టేట్స్, ముఖ్యంగా స్వింగ్ స్టేట్స్ అని బేసికల్లీ వాట్ హ్యాపెన్స్ స్వింగ్ స్టేట్స్ లో ఈ రోజు పెన్సిల్వేనియా అనేది స్టిల్ ఎర్లీ ట్రెండ్స్ అండి. ఎందుకంటే దే ఓపెన్ ద కౌంటీ బై కౌంటీ. ఎగ్జాంపుల్ ఫిలడెల్ఫియా అంటూ తీసుకుంటే దట్స్ టోటల్లీ డెమోక్రాటిక్ కౌంటీ. సో ద ఓటింగ్ అనేది ఇప్పుడు 70% 30% అనేది క్లియర్లీ ద గ్యాప్ విల్ క్లోజ్. ఇప్పుడు మనం ఏదైతే ట్రెండ్ నార్త్ కెరోలినాలో చూసుకున్నా ఆర్ పెన్సిల్వేనియాలో ఎక్కడ చూసుకున్నప్పటికీ కూడా వెన్ దే ఓపెన్ ఫిలడెల్ఫియా ఆర్ సెవరల్ కౌంటీస్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద కౌంటీ ఇంపాక్ట్. కాబట్టి ఇంకా రూరల్ ఏరియా, రీజనల్ ఏరియా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇట్ విల్ టర్న్ టు రెడ్. సో దీస్ ఆర్ ఆల్. ఒకసారి నార్త్ కరోలినాలో సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం. సుధాకర్ ఉండవల్లి గారు మనతో జాయిన్ అవుతున్నారు. సుధాకర్ గారు, ఏంటి మీరు ఎటువైపు? నేను హార్డ్ కోర్ బ్లూ అండి, డెమోక్రాట్. ఓకే, ఏంటి అక్కడ పరిస్థితి? నార్త్ కరోలినా టోటల్ రివర్స్ వస్తుంది ఇన్ఫర్మేషన్ లేదు. సో ఫార్ ఇప్పుడు వరకు మేము చూసి రిజల్ట్స్ అన్ని నో సర్ప్రైజెస్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ యాజ్ యాంటిసిపేటెడ్. చాలామంది ప్యానల్లో అన్నట్టు 7 స్టేట్స్ మ్యాటర్. 7 స్టేట్స్లో కూడా the 3 ones that really matter, నాట్ ఈవెన్ నార్త్ కెరళైనా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, మిషిగన్, ఈ 3 స్టేట్లు కమలా హ్యారిస్ గెలిస్తే దిస్ ఎలక్షన్ ఇస్ ఓవర్. దాట్స్ ఇట్. మిగిలిన స్టేట్లో ఏమైంది అనవసరం అండి. ఈ 3 స్టేట్లు పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సిన్, ఈ 3లోని కమలా గెలిస్తే this election is over. And Pennsylvania, she is already ahead. We are anxiously waiting for Michigan and Wisconsin. Rest of the states ఏమైంది అనేది
ఇదంతా మీరు డెమోక్రాట్లు కాబట్టి డెమోక్రాట్ కాదు మీరు నంబర్స్ అండి. అదే నేనేమంటానంటే మీరు డెమోక్రాట్లు కాబట్టి పెన్సిల్వేనియా కామన్ గా ఇద్దరికి చెప్తున్నారు, మీరేమో విస్కాన్సిన్ అండ్ మిషిగన్ అంటున్నారు. అదే రిపబ్లికన్స్ ఏమంటున్నారు, జార్జియా అండ్ నార్త్ కరోలినా ఈ రెండు చెప్తున్నారు అలాంగ్ విత్ పెన్సిల్వేనియా. సో వాళ్ళకి ఆ మూడు వస్తే చాలు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. లేదు నార్త్ కెరలైనా జార్జియా ఓడిపోయి ట్రంప్ గెలిచినా కూడా Pennsylvania, Michigan and Wisconsin, Kamala, if she can hold, this election is over. Plain and simple. ఓకే, మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం మీ దగ్గర నుండి. అదేవిధంగా అటు అట్లాంటా నుండి జార్జియా స్టేట్కి సంబంధించి శివ మనకి రిపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నారు. డాలస్ నుండి, డాలస్లో ఆల్రెడీ రిపబ్లికన్స్ సెలబ్రేషన్స్ కూడా మొదలు పెట్టారని వెంకట్ అక్కడే ఉన్నాడు. వెంకట్ కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ అన్ని ప్లేసెస్ నుండి ఒకసారి అప్డేట్ తీసుకుందాం. చూస్తున్నాను డో జోన్స్ సూచి ముగిసింది. 259 పాయింట్లు నాస్డాక్ ఇండెక్స్ అయితే లాభపడినట్టుగా తెలుస్తోంది. 300 పాయింట్ల లాభాల్లో ట్రేడ్ అవుతోంది మొత్తం డో ఫ్యూచర్స్ అన్ని కూడా. 10% మొత్తం ట్రంప్ మీడియా కంపెనీ షేర్లను పెరిగాయి. మొత్తం ఒడిదుడుగులు రావడం, 2 సార్లు అక్కడ ట్రేడింగ్ ఆగిందంటే కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం ఎఫెక్ట్ ట్రేడింగ్ మీద ఎలా పడుతుంది అనేది సుకుమార్ ఎలా చూస్తారు? ముఖ్యంగా మనకి గత వారమే ట్రంప్ కి ఫేవర్ గా వస్తున్న ఈ ఎలక్షన్ రిజల్ట్స్ అనేది తెలిసినప్పటి నుండి బిట్ కాయిన్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగాయి. బట్ ఈ రోజు సర్ప్రైజింగ్ గా స్టాక్ మార్కెట్లు, ఎందుకంటే ఇందాక మహేష్ బిగాల గారు చెప్పినట్టు ఆ కీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిసైడింగ్ ఫ్యాక్టర్కి ఇంకా క్లారిటీ రాలేదు అన్నా కూడా మార్కెట్లు పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నాయి. అంటే డెఫినెట్గా స్టాక్ మార్కెట్లకు సంబంధించి మనకి నెక్స్ట్ 2-3 డేస్ కూడా ఈ వాలటిలిటీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డౌ జోన్స్ దాదాపు 287 పాయింట్స్. అంటే ఒకవైపు ఏమో స్టాక్ మార్కెట్లలో చాలా వరకు నెగిటివ్ ట్రెండ్స్ వస్తాయి, ఈ ఎలక్షన్ రిజల్ట్స్ నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా దానికి భిన్నంగా స్టాక్ మార్కెట్లు ఇవాళ మనకి మొత్తం కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే డీజేటీ లాంటి స్టాక్స్, అంటే డొనాల్డ్ ట్రంప్కి చెందిన స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో మార్కెట్స్ ఈ రిజల్ట్స్ని ట్రంప్కి అనుకూలంగా చూస్తున్నాయి అనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సత్య ఆ ఇంపాక్ట్ మన ఏషియన్ ప్రీ మార్కెట్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇండియన్ మార్కెట్, జపాన్ అండ్ ఈ మార్కెట్స్ ఇవన్నీ కూడా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒకటి గమనించాలి ఏంటంటే ఎక్కువ కన్ఫ్యూజన్ ఉందనుకోండి, మార్కెట్లో ఎక్కువ వోలటాలిటీ కనిపిస్తుంది. వెరాజ్ మనకి నెంబర్ ఫేవరబుల్ గా ట్రంప్ కనిపిస్తుంది కాబట్టి మేబీ ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ ఉండొచ్చు. బట్ రాను ఈ క్లోజ్ ఫైట్ ఇంకా దగ్గరకు వచ్చే కొద్దీ మార్కెట్స్ లో వాలటిలిటీ పెరిగే అవకాశాలు కూడా. ఓకే, లాస్ట్ టైం కూడా డొనాల్డ్ ట్రంప్ గెలుస్తున్నారు అన్నప్పుడు సాయంత్రానికి మళ్ళీ మార్కెట్స్ పైకి లేవడం చూసాము ముందేమో. సో ఆ వాలటాలిటీ కంపల్సరీ ఉంటుంది. బట్ ప్రస్తుతానికైతే పాజిటివ్గా కనిపిస్తున్నాయి. మొత్తం వరల్డ్ వైడ్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. సో ట్రంప్ని మార్కెట్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి అని చెప్పడానికి ఇదొక సూచిగా మనం చెప్పచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ 99 and 120. సో లీడ్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో 90 పరిగెడుతున్నారు. 99 ఎలక్టోరల్ కాలేజీల్లో కమలా హ్యారిస్ ఆధిక్యంలో ఉంటే 120 స్థానాలతోటి డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి లీడ్ని కొనసాగిస్తూ ఉన్నారు. అండ్ మనకి కొంచెం ఈవెన్ వెస్ట్లో అండ్ నార్త్లో కూడా కొన్ని ఓపెన్ అవుతున్నాయి. సో అక్కడ కూడా చూడాలి ఎలా ఉందో. అవన్నీ కూడా ట్రంప్ ఖాతాలోకి వస్తున్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ విషయంలో కూడా ట్రంప్ చాలా హెడ్ ఉన్నట్టుగా మనకి కనిపిస్తోంది. ఆల్మోస్ట్ ఇప్పటిదాకా కౌంట్ చేసిన ఓట్స్లో ఒక 3 lakhs ఓట్స్ డిఫరెన్స్ కమలా హ్యారిస్ కంటే కూడా ట్రంప్ ఎక్కువగా. ఎలక్టరల్ కాలేజీ పక్కన పెడితే పాపులర్ ఓట్ విషయంలో కూడా ట్రంప్ చాలా ముందున్నట్టుగా కనిపిస్తుంది. అంటే గ్యాప్ ఎక్కువగా కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో కృష్ణసాగర్ గారు చెప్పినట్టు ఎలక్టోరల్ కాలేజీ వస్తాయి కానీ ఓట్లు తక్కువ వస్తాయి అని చెప్పారు గతంలో. అలా కాకుండా ఇప్పుడు ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు, పాపులర్ ఓట్లు రెండు కూడా ఒకవైపే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఓపెన్ అవ్వాల్సి ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్ అయితే మనకి అలా కనిపిస్తుంది. ఒకసారి మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం. రవి ఉన్నారు మనతో, వర్జీనియా నుండి తెలుగు ట్రావెలర్ రవి ఉన్నారు. రవి, ఏంటి అసలు ఈ ట్రెండ్స్ ఏంటి? ప్రపంచం ఎలా తీసుకోబోతుంది మీ అమెరికా ఎలక్షన్స్ ని? అంటే చాలా మంది చెప్పినట్టు ఇక్కడ 99, 120 ఇవన్నీ ప్రస్తుతానికి మ్యాటర్. కానీ ఓవరాల్గా 270 ఎవరికి వస్తే వాళ్ళే డెఫినెట్ గా విన్ అవుతారు. ఎవరు పరిగెడుతున్నారు ఆ నెంబర్ కి దగ్గరగా? ఎవరు పరిగెడుతున్నారు ఇప్పుడున్న ట్రెండ్స్ చూస్తే? అంటే ఆ ఉన్న ఇంపార్టెంట్ 7 స్టేట్లలోని నార్త్ కెరలైనా ఇంతకు ముందు శ్రేయా చెప్పినట్టు కమలా హ్యారిస్ లీడింగ్ అయినా ఇప్పుడు ట్రంప్ 4% మెజారిటీతో నార్త్ కెరలైనా ఉన్నారు. జార్జియా కూడా ఇంచుమించుగా
4 to 5% ట్రంప్ లీడింగ్. ఇవి క్రిటికల్ బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ అంటారు. సో ఒకవేళ జార్జియా, నార్త్ కెరలైనా, పెన్సిల్వేనియా ఈ 3 స్టేట్లు ట్రంప్ విన్ అయితే ఆల్మోస్ట్ ప్రెసిడెంట్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ అంటున్నా, ఎందుకంటే అరిజోనా, నెవాడా ఈ నెంబర్స్ కూడా మ్యాటర్ అవుతాయి. అలానే ఇప్పుడు పెన్సిల్వేనియా ఒకవేళ కమలా హ్యారిస్కి సాలిడ్ మెజారిటీ వస్తే అప్పుడు మిషిగన్ కానీ వేరే స్టేట్స్ కానీ చూడొచ్చు. ప్రస్తుతానికైతే ఇంకా 50-50లోనే ఉంది. ఇంతకుముందు కమలా హ్యారిస్కి ఒక అడ్వాంటేజ్ ఏమో అనిపించింది, కానీ ఇప్పుడు నెంబర్స్ చూస్తుంటే డొనాల్డ్ ట్రంప్ లీడింగ్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మా స్టేట్ ఆఫ్ వర్జీనియాలోని జో బైడెన్ 10%తో గెలిచారు. ట్రంప్ ఏమో ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవెన్ మ్యాచ్ ఉంది. అంటే వర్జీనియా అసలు మ్యాటర్ కాదు, స్వింగ్ స్టేట్ కాకపోతే వస్తున్న నెంబర్స్ బట్టి చూస్తే కొంచెం ట్రంప్ వైపు లీన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కానీ నెవాడా పీపుల్ ఎలా చూస్తారు? నెవాడా కూడా అంతకు ముందు ఎలక్షన్స్ లో కూడా ఒక కీ పీపుల్ గా మారిపోయారు. నెవాడా ఇచ్చే రిజల్ట్ కోసం అప్పుడు ఎదురు చూడటం నాకు ఇంకా గుర్తుంది. నెవాడా పీపుల్ థింకింగ్ ఎలా ఉంటుందండి? బికాస్ ఆ స్వింగ్ స్టేట్స్ లో నెవాడా ఎప్పుడు టాప్ ప్లేస్ లో ఉన్నట్టుగా ఎందుకు ఉంటుంది? అంటే ఇది మళ్ళీ నెంబర్స్ మ్యాటర్ కదండి. ఇప్పుడు 270 మామూలుగా రీచ్ అయిపోయారు అనుకోండి, నెవాడా అప్పుడు మ్యాటరే కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన నార్త్ కెరలైనా కానీ, జార్జియా కానీ, విస్కాన్సిన్ కానీ, అంటే ఈస్ట్ సెంట్రల్ టైమ్ జోన్లో చెప్తున్నా, పెన్సిల్వేనియా గెలిచేస్తే ఇంకా నెవాడా 0. కానీ ఇందులోని స్ప్లిట్ అయితే అప్పుడు నెవాడాకున్న 5-6 ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్స్ మ్యాటర్ అవుతాయి అన్నమాట. ఇదంతా ఈ బ్యాటిల్ అంతా 270 ఎవరికి వస్తాయి అని, 270 కోసమే. మళ్ళీ అందరూ చెప్పినట్టు 7+1 8 స్వింగ్ స్టేట్లు, అంటే కొంచెం ఎక్స్టెండ్ చేస్తే వీటి మీద మ్యాటర్ అవుతుంది. సో ఈ నెంబర్ మనం చూసినవి కానీ, లేకపోతే ఒకవేళ ట్రంప్ కానీ కమలా హ్యారిస్ ఒక 12 మిలియన్తోని లీడింగ్ అయినా అది నిజంగా మ్యాటర్ అవ్వదు. పాపులర్ ఓట్కి 0 వాల్యూ ఈ ఎలక్షన్లో. ఓన్లీ ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్సే మ్యాటర్ అవుతుంది. మేబీ కౌంటింగ్ పరంగా ఓపెన్ అవ్వడం కూడా కాస్త ఇక్కడ ఏమైనా ఆలస్యంగా అవుతుందండి, కొంచెం లేట్ గా. బికాస్ ఈ రిజల్ట్ రావడం కూడా నెవాడా ఎప్పుడు లాస్ట్ లో తెలుస్తుంది. ఇట్స్ ఇన్ డిఫరెంట్ టైం జోన్ బట్టి కదండి. యా, సో నెవాడా అందుకే టైం ప్రకారం చూసినా కూడా ఆ రిజల్ట్ ఎలా ఉంటుందని ఉత్కంఠ కనిపించడానికి ఇది ఒక రీజన్ గా చూడాలి. నెవాడా అనేది ఏంటంటే డిఫరెంట్ టైమ్ జోన్లో ఉంటుంది. ప్లస్ అది కాకుండా అక్కడ పోస్టల్ బ్యాలెట్స్కి దే విల్ గివ్ 5 ఎక్స్ట్రా డేస్. అంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఈ రోజు ఓట్ చేసినప్పటికీ కూడా ఇంకో 4 డేస్ వరకు, 5 డేస్ వరకు కూడా వాళ్ళు మెయిల్ ఇన్ బ్యాలెట్స్ యాక్సెప్ట్ చేస్తారు. సో ఇఫ్ ఇట్ ఈస్ ద క్లోజ్ కంటెస్ట్ ఉంటే ఆ రిజల్ట్ రావడానికి 4 to 5 డేస్ పట్టే అవకాశం ఉంటుంది. నెవాడా కానీ ఆ రిజల్ట్ ఒక్కసారి ఆ రిపోర్టర్స్ దగ్గరికి వెళ్లే ముందు మీకు ఒకసారి అప్డేట్స్ చూపిస్తున్నాం. బిగ్ బ్రేకింగ్ అప్డేట్ మీకు చూపిస్తున్నాం. కొలరాడో, కన్సాస్, మిసోరీ, మిషిగన్, పెన్సిల్వేనియా, న్యూ హ్యాంప్షైర్ రాష్ట్రాలు కమలా లీడింగ్ లో ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. మిషిగన్ ఇంతకు ముందే మెన్షన్ చేశారు. పెన్సిల్వేనియా, మిషిగన్ ఇవి గనుక ఒకవేళ లీడ్ లోకి వస్తే కమలా హ్యారిస్ సైడ్ గా విజయం వెళ్తున్నట్టుగానే భావించాలన్నారు. సో డొనాల్డ్ ట్రంప్ సెకండ్ హిట్ కొడతారా, లేకపోతే కమలా హ్యారిస్ హిస్టారిక్ విన్ సాధిస్తారా అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. అందరి చూపు ఇప్పుడు అమెరికా వైపే ఉంది. వైట్ హౌస్ లో ఎవరు అడుగు పెడతారనే ఉత్కంఠ కనిపిస్తోంది. యా, ఒక్కసారి మనం అట్లాంటి వెళ్దాం. శివ, ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏంటి? జార్జియా స్టేట్ ఆల్సో స్వింగ్ స్టేట్ కదా, ఏంటి అక్కడ పరిస్థితి? సో సుకుమార్ గారు, ఒక నానుడు ఉంది, అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుందని. సో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా ప్రపంచ అన్నగా ఒక ఎలక్షన్లోకి వెళ్తుంటే ప్రపంచ దృష్టి అంతా అమెరికా మీదనే ఉంది. ఒకవైపు 3వ ప్రపంచ యుద్ధం అని మాట్లాడుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుందన్న చర్చ ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఈ తరుణంలో స్వింగ్ స్టేట్స్ అమెరికా ప్రెసిడెంట్ 47 ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తున్న ఈ సమయాన నేను ఇప్పుడు జార్జియా అట్లాంటాలో ఉన్నాను. వన్ ఆఫ్ ద స్వింగ్ స్టేట్. ఆల్మోస్ట్ జార్జియా రెడ్ గా డిక్లేర్ అయినట్టుగా లోపల సంబరాలు. అంటే ఇక్కడ నేను ఒక వాచ్ పార్టీ దగ్గర ఉన్నాను, బయట లోపల చూస్తుంటే వాళ్ళ అరుపులు అవన్నీ వింటుంటే జార్జియాలో రిపబ్లికన్స్ గెలిచినట్టుగానే మనం అనుకోవాలి. ఇంతకుముందు మీరు పెన్సిల్వేనియా గురించి చెప్తున్నారు. పెన్సిల్వేనియా నుంచి కూడా ఒక న్యూస్ ఏం వస్తుందంటే అక్కడ ఈవీఎంలు కావాలని బంద్ చేశారు. ఒక 3 గంటలు లేట్ అయింది. దాంతో పెన్సిల్వేనియాలో 3 గంటలు అంటే రాత్రి 10 వరకు, EST 10 వరకు పోలింగ్ ఎక్స్టెండ్ చేసినట్టు కూడా ఒకసారి సమాచారం వస్తుంది. దీన్ని బట్టి ఈస్ట్ కోస్ట్ లో పెన్సిల్వేనియాలో కూడా ఇంకా కమలా హ్యారిస్ లీడింగ్ అన్నది ఖచ్చితంగా చెప్పలేము. మిగతా చోట్ల ఎక్కడైతే రెడ్ స్టేట్స్ అయితే ఏదైతే ఇంతవరకు ఉన్నాయో అవైతే రెడ్ కంటిన్యూ అవుతాయి. స్వింగ్ స్టేట్స్ లో మాత్రం ఇప్పటి వరకు అంతా మొత్తం రిపబ్లికన్స్ గా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి వాళ్లకు ఈ దేశ రక్షణ ఏంది, దేశ ఇంటర్నల్ ఏంది, అవుట్ సైడ్ ఏంది అన్నది చాలా వరకు అందరికి పడింది. ఇవాళ పోలింగ్ సరళి కూడా చూసుకుంటే రిపబ్లికన్స్ అందరూ ఎప్పుడు చివరి రోజున వెళ్ళి క్యూలో నిల్చొని ఓటేస్తారు. డెమోక్రాట్స్ అందరూ వెళ్ళి ఎర్లీ ఓటింగ్ లో ఉంటారు. కానీ ఇవాళ చూస్తే
అసలు పోలింగ్ సరళి దగ్గర చూస్తేనైతే అసలు ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు, ఓటర్లు తక్కువ ఉన్నారు. దీన్ని బట్టి ప్రతి వాళ్ళు ఒక జిద్దిలో ఎస్ మనం ఈసారి తప్పకుండా మన ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎవరు వేశారన్నది సమస్య కాదు, బట్ కాకపోతే ఖచ్చితంగా ఓటేసి మనం అందరం ముందుకెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. జార్జియా రిపబ్లికన్ వశమైపోయింది, ట్రంప్ గెలిచేసినట్టే సంబరాలు చేసుకుంటున్నారని చెప్తున్నారు కదా, గ్యాప్ ఎంత ఉంది? పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ గురించి ఏమైనా ఐడియా ఉందా, ఇన్ఫర్మేషన్ ఉందా? గ్యాప్ ఒకసారి చూడాలండి, ఆన్లైన్ లో చూడాలి, లేకపోతే లోపలికి వెళ్తే టీవీలో కనపడుతుంది. నేను బయట ఉన్నాను, బట్ వాళ్ళు అరుపులు చూస్తుంటే వాళ్ళు ఏంటంటే ఎస్ వీఆర్ విన్నింగ్ అని. సో దాన్ని బట్టి చెప్తున్నాను. సో డెఫినెట్ గా జార్జియా ట్రంప్ ఈస్ గోయింగ్ టు. లాస్ట్ టైం 2020లో 11,790 ఓట్లతోని చాలా చిన్న మార్జిన్ తో ఓడిపారు ట్రంప్. ఆ లెక్కను చూసుకుంటే మాత్రం ఈసారి చాలా పెద్ద మెజారిటీ వస్తున్నది. ఎందుకంటే కౌంటీ లెవెల్లో మిగతా అన్ని చూసుకుంటే ఏంటంటే విపరీతం లీడింగ్ ఉంది రిపబ్లికన్స్ కి. సో కనుక జార్జియా ఫస్ట్ గా చెప్పొచ్చు మనము వన్ ఆఫ్ ద స్వింగ్ స్టేట్ ఇస్ స్టార్టింగ్ రైట్. మరో స్వింగ్ స్టేట్స్ నుంచి మనకి గెస్ట్ ఉన్నారు, డాక్టర్ సబలా మండవ. సబలా గారు నమస్తే. నమస్తే. ఏంటండి మీ స్టేట్ ఎవరికి ఇస్తున్నారు? So Michigan is truly a swing state. So idvariki chaaleellu it was solidly blue. So it's a blue wall antare. Wisconsin, Minnesota, Michigan eppudu Democrats gelledi. And then 2016 lo Trump gelisaru by 10,000 votes. So very small margin. Then malli 2020 lo President Biden gelisaru 150,000 votes though. So ee sari em avutandante Michigan lo we have the largest Arab American population. US lo mottanloki Arab Americans, Muslim Americans, we have the most. So vallu traditional ga Democrats ku vote chese vallu, but ఈసారి ఇజ్రాయెల్ గాజా వార్ వచ్చేటప్పటికి వాళ్ళు చాలా యాంగ్రీగా ఉన్నారు. ఈ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేయలేదు, ఇజ్రాయెల్కి ఆర్మ్స్ పంపిస్తున్నారని. అండ్ సో దానివలన కమలా హ్యారిస్తో దే ఆర్ నాట్ వెరీ హ్యాపీ. సో అందుకే ఇప్పుడు వాళ్ళేమో 250,000 ఉన్నారు వాళ్ళు ఓటర్స్. సో వాళ్ళు చాలామంది ఇదర్ ఓట్ చేయట్లేదు, లేకపోతే థర్డ్ పార్టీ జిల్ స్టైన్కి ఓట్ చేస్తామంటున్నారు, లేకపోతే కొంతమంది అసలు డైరెక్ట్గా ట్రంప్కి ఓట్ చేస్తామంటున్నారు. రైట్, ఒకసారి మీతో మాట్లాడదాం. కానీ ఒక బిగ్ బ్రేకింగ్ వార్త అందుతోంది. పెన్సిల్వేనియా అని మాట్లాడుకుంటున్నాం, కానీ ఇప్పుడు అదే పెన్సిల్వేనియా దగ్గర నుంచి ఒక పెద్ద బ్రేకింగ్ వార్త. పలు పోలింగ్ కేంద్రాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇవి ఆకతాయిల కాల్సా? వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పోలీసుల దర్యాప్తులో తెలియబోతోంది. సో చెస్టర్ కౌంటీ గవర్నమెంట్ సర్వీసెస్ సెంటర్ కి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. FBI కూడా దీనికి సంబంధించి ముందుగానే వార్న్ చేస్తూ వచ్చింది. దీంతో మొత్తం అప్రమత్తమైపోయింది ఎమర్జెన్సీ విభాగం అంతా. పెన్సిల్వేనియా చాలా కీలకమైన ప్రాంతంగా చెప్తున్నారు. ఇప్పుడు పెన్సిల్వేనియా గెలిస్తే ఆ అధ్యక్షుడు ఎవరనేది కూడా తేల్చేస్తారంటున్నారు. ఇప్పుడు అదే పెన్సిల్వేనియాలో పలు పోలింగ్ కేంద్రాల దగ్గర బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. సో ఇప్పుడు ప్రస్తుతం FBI కూడా అంతకు ముందు దీనికి సంబంధించి వార్న్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ వార్తలను కూడా ఎలా చూడాలి, దీనికి సంబంధించి ఒకసారి మనం మాట్లాడదాం. మహేష్ గారు ఎలా చెప్తారు ఇప్పుడు దీన్ని? పెన్సిల్వేనియా అంటూ ఒకవేళ విస్కాన్సిన్ అండ్ మిషిగన్ అంటూ ఒకవేళ హ్యారిస్కి వెళ్తే, ఇఫ్ పెన్సిల్వేనియా ఎలక్షన్ ఇట్ విల్ టేక్ 3 to 4 days టు గెట్ ద రిజల్ట్ అండి. అంటే టోటల్లీ ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నంత వరకు ట్రెండ్స్ అంతా కరెక్ట్గానే కనబడతా ఉన్నాయి. కాబట్టి జార్జియా, నార్త్ కెరోలినా, అరిజోనా, నెవాడా అంటూ ట్రంప్కి వెళ్ళేసి మిగతా 2 స్టేట్స్కి వెళ్తే దెన్ ఇట్స్ ఆల్ బాయిల్స్ డౌన్ టు ద పెన్సిల్వేనియాకి ఆల్రెడీ మెయిల్ ఇన్ బ్యాలెట్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి లాస్ట్ టైం పట్టినట్టుగా ఇట్ టేక్స్ అబౌట్ 3 to 4 days ఫర్ ద ఎలక్షన్ రిజల్ట్. అయితే ఒకవేళ పెన్సిల్వేనియా ఈరోజు మనం చూసినట్టుగా లాస్ట్ టైం కూడా దే వాజ్ ఓటర్ ఫ్రాడ్. చాలా మటుకు ఓటర్ ఫ్రాడ్ ఏంటంటే మెయిల్ ఇన్ బ్యాలెట్స్ కూడా చాలా మంది తీసుకొని దీని తర్వాత మళ్ళీ డైరెక్ట్ ఓట్ చేయడం. ఇట్ కుడ్ బి ట్రూ. ఎందుకంటే ఇప్పుడు నిన్న కూడా చూసుకుంటే కొన్ని మెయిల్ ఇన్ బ్యాలెట్స్ దగ్గర కూడా అన్ని నిప్పు పెట్టించినవి కూడా చూసాం ఇన్సిడెంట్స్. సో దిస్ ఈస్ డెఫినెట్లీ హ్యాపెనింగ్. అండ్ FBI కూడా గతంలోనే అన్ని వార్న్ చేసి నాట్ ఓన్లీ పెన్సిల్వేనియా మిగతా అన్ని స్వింగ్ స్టేట్స్లో కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆల్రెడీ వార్న్ చేయడం జరిగింది. లా ఎన్ఫోర్స్మెంట్ ఎక్కడికక్కడ ఉన్నారు. అండ్ కాకపోతే ఇప్పుడు పెన్సిల్వేనియా ఏదైతే వచ్చిందో కానీ అదే పెన్సిల్వేనియా దగ్గర రిపోర్టర్ స్వీటీ ప్రస్తుతం లైవ్ లో కూడా అందుబాటులో ఉన్నారు. ఒకసారి మనం కెన్ వి టేక్ స్వీటీ అండ్ సుకుమార్ గారు. స్వీటీ పెన్సిల్వేనియా దగ్గర చాలా పోలింగ్ కేంద్రాల వద్ద బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయని. సో వీటికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మీరు అన్నట్టుగా ఇప్పటికే ఎలక్షన్స్ కి సంబంధించి ఓటింగ్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో
ఇప్పటికీ అన్ని చోట్ల కూడా అంటే ముఖ్యంగా స్వింగ్ స్టేట్స్ అయినా కూడా మిగతా ఏవైతే అలర్ట్ చేయాల్సిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అంటే పార్టీ అభ్యర్థులకు సంబంధించిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇప్పటికే చాలా మంది పోలీసులు కూడా అలర్ట్ అవడం జరిగింది. లోకల్ అథారిటీస్ కూడా ఎవరైతే ఉన్నారో ఎలాంటివి కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు అక్కడ ఎలాగ జరిగినప్పటికీ కూడా ఏం జరిగినప్పటికీ కూడా అప్పటికప్పుడు ఆల్రెడీ ఇంకా పోలింగ్ నమోదవుతూ ఉంది కాబట్టి ఇంకా ఏమైనా స్పెసిఫిక్ గా అక్కడ భద్రత ఏర్పాటు చేస్తున్నారా పోలింగ్ కేంద్రాల వద్ద? మీరు అన్నట్టుగా ఇప్పటికే అన్ని చోట్ల కూడా కేవలం ఒక పెన్సిల్వేనియా ఎందుకంటే ఇప్పటికే కీలకంగా మారిన స్టేట్ అదొక్కటే కాబట్టి ఎవరికి ఎలా ఓటింగ్ వస్తుందో కూడా ఎవరు కూడా అంచనా వేయని పరిస్థితులలో కూడా ఇప్పటికే అక్కడ పటిష్టమైన భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనం చూసుకుంటే కనుక పెన్సిల్వేనియా అనగానే అందరికీ కూడా ముందుగా గుర్తుకు వచ్చేది ఎందుకంటే స్వింగ్ స్టేట్స్ లో ఒకటైన కీలకమైనదని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో కూడా ఎలక్షన్స్ కి సంబంధించి అక్కడ ఎవరైతే లీడ్ లో ఉంటారో మిగతా అన్ని చోట్ల కూడా ఆ ఓటింగ్స్ అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే అమెరికా ఎలక్షన్స్ అనేవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇప్పటికే మీకు కూడా అన్ని చూస్తూ ఉన్నారు. సో ఆ ఎలక్షన్స్ ని కనుక బేస్ చేసుకుని కనుక మనం చూస్తూ ఉంటే ఎలక్ట్రల్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో అతి తక్కువ ఎలక్ట్రల్ ఓట్స్ ఉన్నప్పటికీ కూడా పెన్సిల్వేనియాలో అతి కీలకంగా మిగతా ఓటింగ్స్ ని లాక్కునే విధంగా అక్కడ అన్ని రకాలుగా కూడా ఓటింగ్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పటికే బాంబు బెదిరింపు లాంటివి వచ్చాయి అంటే పెద్దగా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటికే రెండు పార్టీలు కూడా అంటే కీలకంగా ఉన్న డెమోక్రటిక్ ఇటు ఏదైతే కూడా ట్రంప్ కి సంబంధించింది కూడా అన్ని రకాలుగా కూడా ఆ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అభ్యర్థులకు సంబంధించి పోలింగ్ కేంద్రాల దగ్గర ఇప్పటికే వాళ్ళ సపోర్టర్స్ అందరూ కూడా ఉన్నారు. సో ఎవరు గెలిచినప్పటికీ కూడా ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఒక్క పెన్సిల్వేనియా మాత్రమే కాకుండా అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాలలో కీలక రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ చోట్లలో అలర్ట్స్ అయితే చేయడం జరిగింది. రైట్. సో మనకి పెన్సిల్వేనియా నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రస్తుతం ఇక పోలింగ్ కేంద్రాల దగ్గర చాలా వరకు కూడా భద్రతను ఇంకా పటిష్టం చేశారు. ఎందుకంటే కీలకమైన పెన్సిల్వేనియాలో ఇప్పుడు వాళ్ళ ఓటింగ్ షేరింగ్ కూడా మనకి పెరుగుతూ వస్తోంది. ఇంతకు ముందు కమలా హారిస్ 70 అనుకున్నాం, కానీ ఇప్పుడు కాస్త తగ్గినట్టుగా కనిపిస్తోంది. 55.5% కమలా హారిస్ కి సంబంధించిన ఓటింగ్ షేరింగ్ అయితే మనకి తగ్గుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా పెన్సిల్వేనియాలో ఇప్పుడు FBI కూడా ముందుగానే వార్న్ చేస్తున్నట్టుగానే ఇప్పుడు పలు పోలింగ్ కేంద్రాల దగ్గర భద్రతని పటిష్టం చేశారు. ఓకే, లేటెస్ట్ నెంబర్స్ ఒకసారి చూద్దాము. 99 ఎలక్టోరల్ కాలేజీల్లో కమలా హారిస్ డెమోక్రాట్స్ లీడ్లో ఉంటే 178 ఎలక్టోరల్ కాలేజ్ తోటి ట్రంప్ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కొంచెంగా ఈ నార్త్ సైడ్ అండ్ వెస్ట్ సైడ్ కూడా ఓపెన్ అవుతున్నాయి. సో ప్రస్తుతానికి మ్యాప్లో అయితే రెడ్డే బాగా కాన్సన్ట్రేటెడ్గా కనిపిస్తోంది, బ్లూ అక్కడక్కడ కనిపిస్తోంది. బట్ ఇది ఎక్స్పెక్టెడ్ అంటున్నారు స్వింగ్ స్టేట్స్ మినహా. స్వింగ్ స్టేట్స్లో జార్జియా నుంచి మా ప్రతినిధి శివ అందించిన డేటా ప్రకారం చూస్తే జార్జియా రిపబ్లికన్ల వశం అయిపోయినట్టే, అంటే డొనాల్డ్ ట్రంప్ అక్కడ గెలిచినట్టే కనిపిస్తోంది. ఒక్కసారి లేటెస్ట్ మ్యాప్ను కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. బిఫోర్ దట్ ఒక్కసారి ఈ నెంబర్స్ తోటి రిమైనింగ్ వరల్డ్ ఎలా మూవ్ అవుతుందన్నది, ముఖ్యంగా ఇండియా ఎలా మూవ్ అవుతుందన్నది ఇంట్రెస్టింగ్. ఇప్పుడు అందరి చూపు పెద్దన్న అమెరికా వైపే ఉంది కాబట్టి కృష్ణసాగర్ గారు, సో రిపబ్లికన్ల ఆధిక్యం ప్రస్తుతానికి కనిపిస్తోంది. ఇదే కొనసాగితే రిపబ్లికన్లకి ఐ థింక్ సమస్య ఉండకపోవచ్చు. సో రిపబ్లికన్లు గెలిస్తే ఏమిటి, లేకపోతే డెమోక్రాట్లు గెలిస్తే ఏమిటి ఇండియాకి? అంటే భారతదేశానికి అక్కడ ఏ పార్టీ గెలిస్తే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అనేది పెద్దగా లేదు. ఎందుకంటే యాజ్ అ స్ట్రాటజిక్ గ్లోబల్ పార్ట్నర్ భారతదేశానికి వాళ్ళు ఎవరున్నా కూడా అక్కడ ప్రెసిడెంట్గా మనకు ఒక స్థానం అయితే తప్పకుండా ఉంది. ఎందుకంటే మనకి జియో పొలిటికల్ అడ్వాంటేజ్ ఉంది. అంటే అమెరికాకి అవసరం ఉన్న జియో పాలిటిక్స్ మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే చైనా మన పక్కన ఉంది కాబట్టి చైనాని నాకు కావచ్చు. బట్ నేను అనేది ఏంటంటే ఎంతో కొంత ట్రంప్ వస్తేనో లేకపోతే కమలా హారిస్ వస్తేనో కొంచెం ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అనేది ఉంటుంది కదా. తప్పకుండా కూడా డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మనకి ఇంకా ప్రాక్సిమల్ గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ లేదా పొలిటికల్ ఐడియాలజీ పరంగా చూసినా కూడా రిపబ్లికన్ ఒకసారి స్వింగ్ స్టేట్ కాదు కానీ టెక్సస్ ని మనం కొద్దిగా ఇగ్నోర్ చేస్తున్నట్టున్నాము. టెక్సస్ నుండి వెంకట్ సిద్ధంగా ఉన్నారు, మా ప్రతినిధి వెంకట్ అక్కడ ఉన్నారు. వెంకట్, మనకి ముఖ్యంగా ఈ ఎలక్షన్లో చాలా వరకు బ్యాలెట్ బాక్సులు తగలబెట్టడం కావచ్చు, లేకపోతే పోస్టల్ బ్యాలెట్ని తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేయడం కావచ్చు, బాంబ్ థ్రెట్స్ కావచ్చు, ఇలాంటివి ఇంతకుముందు ఎప్పుడైనా ఎలక్షన్స్లో జరిగాయి అమెరికాలో? ఇదే మొదటిసారా? ఇదే ఒకవేళ మొదటిసారి అయితే ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఇదివరకు కూడా జరిగినాయి. ఇదివరకు ఎలక్షన్స్, పోయినసారి ఎలక్షన్స్ లో కూడా మనం చూస్తే జార్జియాలో కొన్ని ఓట్స్ బ్యాగులు తీసుకెళ్లి ట్రాష్ లో పారేయడం జరిగినాయి. అలానే కొన్ని చోట్ల ఇలాంటి ఈవీఎం మిక్సెస్ ఇలాంటివి కూడా ఇదేం కొత్త కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ ఈసారి కొంచెం ఎక్కువగా తెలుస్తుంది. ఎందుకంటే మనం చూస్తే మనం ఇదివరకు రిపోర్ట్ చేసినట్టు కొన్ని స్టేట్స్ లో అసలు ఐడి కూడా లేకుండా
ఓటర్స్ ని అలౌ చేస్తున్నారు. అంటే ఓట్ క్యాస్ట్ చేయడానికి ఐడి కూడా లేకుండా అలౌ చేశారు కొన్ని స్టేట్స్ లో. అది సుప్రీంకోర్టు కూడా వర్జీనియాలో అది పర్టికులర్ గా ఒక రూలింగ్ ఇచ్చింది వాళ్ళ పొద్దున, ఐడి లేకుండా మాత్రం ఓటర్స్ ని అలౌ చేయకండి అని క్లియర్ గా ఇచ్చింది. అయినా కూడా కొన్ని స్టేట్స్ లో ఐడి లేకుండా కూడా ఓట్స్ వేయడం జరిగిందనేది మనకు తెలుస్తుంది. అలానే ఇక్కడ టెక్సస్ రాష్ట్రానికి వస్తే, ముఖ్యంగా టెక్సస్ రాష్ట్రం కానీ ఇక్కడ రిపబ్లికన్ స్టేట్ అని అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది ఒక పెద్ద చర్చ. ఎందుకంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్లనే ట్యాక్స్ పేయర్ మనీ వేస్ట్ అవుతుంది అనేది ఒక పెద్ద ముఖ్యమైన ఘట్టం. అండ్ దాంతో పాటు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల ఏదైతే ఎస్పెషల్లీ ఎకానమీ కూడా దెబ్బతింటుంది. మనీ వీళ్ళకి పే చేయడం జరుగుతుంది. అండ్ తీసుకురాలేదండి మీరు, ఒక్క నిమిషం అమ్మ, మీరు పక్కన ఉన్నారు. అయితే మనకి చూస్తే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల బేసికలీ వారికి స్పెషల్ గా ట్యాక్స్ పేయర్ మనీ వెళ్తుంది అండ్ ఎకానమీ ఇంపాక్ట్ అవుతుంది అనేది, అలానే అన్ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది అనేది వీళ్ళ వాదన. అయితే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ హాల్లో వాచ్ పార్టీ జరుగుతుంది. ఇది రిపబ్లికన్స్ వాచ్ పార్టీ. ఇది ఏంటంటే బేసికలీ ఇక్కడ సెనేటర్ టెడ్ క్రూజ్ గెలిచిపోయారు. ఆయన గెలిచినందుకు వీళ్ళందరూ ఇప్పటివరకు చప్పట్లతో చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ వెంకట్ ఇంకొక విషయం, స్వింగ్ స్టేట్స్ లో ఉండి అక్కడ టెన్షన్ తో ఉన్న వాళ్ళని కాకుండా బయట రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ ఎలక్షన్స్ ని డిఫరెంట్ గా చూసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మీరంటే రిపబ్లికన్ వాచ్ పార్టీ దగ్గర ఉన్నప్పటికీ కూడా అక్కడ వాళ్ళలో మిగిలిన స్టేట్స్ లో వాళ్ళు గెలుస్తారనే ధీమా ఎంతవరకు ఉంది? చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరిని మీరు అడిగినప్పుడు వీటి కాన్ఫిడెన్స్ ఏంటంటే రెండు రకాలుగా ఉంది. ఒకటి, వారికి అన్ఎంప్లాయ్మెంట్ ఎకానమీ పరిస్థితి చూస్తే ఇప్పుడున్న వరస్ట్ సిచ్యువేషన్ నుంచి కొంచెం బెటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి రిపబ్లికన్స్ గెలిస్తేనే కాన్ఫిడెన్స్ ఉంది. మీ ఎస్పెషల్లీ స్వింగ్ స్టేట్స్ లో అదే ధోరణితో ఆలోచిస్తున్నారని వీళ్ళ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. అలానే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది వీళ్ళందరూ చెప్తున్నారు. ఎందుకంటే దానివల్లనే ఇది రిపెల్ ఎఫెక్ట్ అవుతుంది ఎకానమీ మీద, అన్ఎంప్లాయ్మెంట్ మీద అనేది. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు టెక్సస్ కి, కాలిఫోర్నియాకి, బార్డర్ స్టేట్స్ కి కాదు, ఇది కేవలం వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వలసదారులు వీళ్ళందరూ దే ఆర్ గోయింగ్ టు ద నార్త్. అంటే ఇప్పుడు చూస్తే మనకి వాషింగ్టన్ డీసీలో కూడా తీసుకెళ్లి బస్సులో వదిలేరు, అలానే ప్లేన్ లో తీసుకెళ్లి అటు మనకి డెన్వర్ లో వదలడం జరిగింది. సో టిపికల్ గా ఇది ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల పడే భారం ఏదైతే ఉందో ప్రతి రాష్ట్రానికి ఉంది. న్యూయార్క్ కూడా, ఆ న్యూయార్క్ గవర్నర్ కానీ న్యూయార్క్ సెనేటర్స్ కూడా దీన్ని ప్రొటెస్ట్ చేశారు. ఎప్పుడైతే టెక్సస్ నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ దగ్గర దించేటప్పటికి వాళ్ళ డబ్బులు ఖర్చు అవుతున్నాయి. కాబట్టి ఈ ధోరణితో ప్రత్యేకంగా అందరూ మారుతారని ఇక్కడ రిపబ్లికన్స్ అనుకుంటున్నారు. ఎందుకంటే వారి ఎస్పెషల్లీ ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ నుంచి ఈ యొక్క ఎకానమీని, అన్ఎంప్లాయ్మెంట్ స్టేట్ ని దీన్ని కట్టడి చేయొచ్చు. కానీ ఇంకో ఫ్యాక్టర్ కూడా వారు చెప్తుంది ఏంటంటే లిబరల్స్ ఎవరైతే ఉన్నారో డెమోక్రాట్స్, వారు ప్రత్యేకంగా ఉమెన్ సెంట్రిక్ గా ఆలోచించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డెమోక్రాట్ ఉమెన్స్ మాత్రం, అంటే డెమోక్రాట్ ఫేవర్ చేసే ఉమెన్ మాత్రం కమలా హ్యారిస్ కు వేయచ్చు. రిపబ్లికన్స్ సపోర్ట్ చేసే ఉమెన్ మాత్రం కంపల్సరీ వాళ్ళు ట్రంప్ కే వేస్తారు. ఇక్కడ ఉమెన్ ఆల్రెడీ 40 ఎలక్టోరల్ ఓట్స్ డొనాల్డ్ ట్రంప్ వైపు వచ్చేసినట్టుగా వాళ్ళు డిక్లేర్ కూడా చేశారు. సో టెక్సస్ మొత్తం రెడ్ కలర్ లో మారిపోయింది. అండ్ ప్రస్తుతం ఇక్కడ ఉన్న ట్రెండ్ చూసినా కూడా ట్రంప్ వైపు ఎక్కువగా కనిపిస్తోంది. సో దీన్ని ఎలా చూస్తారు వెంకట్? ఇప్పుడు చూస్తే మనకి ట్రెండ్ కూడా మన స్క్రీన్ మీద TV9 స్క్రీన్ మీద ఎందుకో నంబర్ 178, 99 ఇంకా ఉంది. కానీ యాక్చువల్లీ ఇక్కడ వాచ్ పార్టీలో నేను స్క్రీన్ చూస్తుంటే 195 and 130 అని చూస్తుంది. వాస్తవాలు ఇస్తున్నాం అక్కడ రిపబ్లికన్ స్క్రీన్ అది. సో అయితే జనరల్ గా ఫాక్స్ న్యూస్ నుంచి వాళ్ళు స్క్రీన్ చేస్తున్నారు. బట్ ఎనీవే, హ్యావింగ్ సెడ్ దట్, బాటమ్ లైన్ ఇక్కడ వాళ్ళు మాత్రం ఆలోచించే విధానం ఏంటంటే వీళ్ళు ప్రత్యేకంగా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఏంటంటే ఏవైతే మనకి ప్రత్యేకమైన నేను చెప్పాను చూసారా, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది ఇంపాక్ట్ అండ్ ఫారెన్ పాలసీ కూడా చాలా మాట్లాడారు వీరు. ఎందుకంటే ముందు మనము మన దేశాన్ని బాగు చేసుకున్నాం, తర్వాత పక్క దేశాలని బాగు చేసుకున్నాం అనే ధోరణి కూడా మళ్ళీ మీతో మాట్లాడదాం. ఫారిన్ పాలసీస్ విషయానికి మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాం. ఒకసారి టైమ్ స్క్వేర్కి వెళ్దాం. టైమ్ స్క్వేర్ లో ఉజ్వల్ ఉన్నాడు. ఉజ్వల్, ఏంటి అక్కడ ఎవరి హడావుడి ఎక్కువ ఉంది, రిపబ్లికన్సా డెమోక్రాట్సా? ప్రస్తుతం అయితే రిపబ్లికన్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కాకపోతే మనం అన్నట్టు ఇంకా పెన్సిల్వేనియా ఇప్పుడు ఏవైతే 7 స్టేట్స్ ఉన్నాయో ఆ 7 స్టేట్స్ రిజల్ట్స్ వచ్చే వరకు మనం ఎవరు విన్నర్ అని చెప్పైతే మనం చెప్పలేము. బట్ ఇక్కడైతే మటుకు మన టైమ్ స్క్వేర్ ఇప్పుడు మనం ఒకసారి ఆ స్క్రీన్ ఒకసారి అటు తిప్పు, అక్కడ మొత్తం అంతా చూస్తే రిపబ్లికన్సే ప్రస్తుతం హడావిడి ఉంది.
ఇక్కడ అందరూ లైక్ యూనో ట్రంప్ సపోర్టర్స్ మొత్తం వచ్చేసి ఉన్నారు ఇక్కడికి. సో ఏంటంటే దిస్ ఇస్ లుకింగ్ లైక్ అంటే ఇది కూడా మొత్తం అంతా రెడ్ అయిపోయేటట్టుంది ఇంకా సేపట్లో. బట్ ఏదైనా కూడా మనం ఏంటంటే రిజల్ట్ అనేది ఇప్పుడే మనం ఏది చెప్పలేము. బట్ ఎస్, ట్రంప్ సపోర్టర్స్ అయితే బాగా యూనో దేర్ ఆల్ వెరీ హ్యాపీ. అండ్ టైమ్ స్క్వేర్ లో అయితే ఆ బగ్ మనకి క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తోంది. రైట్ ఉజ్వల్, ఓకే స్క్రీన్స్ మీద రెడ్ కనిపిస్తుంది, కానీ వెన్ ఇట్ కమ్స్ టు న్యూయార్క్ 65% ఓటింగ్ షేర్ తో లీడ్ లో అయితే మాత్రం కమలా హారిస్ ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఇంకా 35% వరకు మాత్రమే ఉంది. అంటే న్యూయార్క్ విషయానికి వస్తే మాత్రం అక్కడ హారిస్ వైపుగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. న్యూయార్క్, న్యూజెర్సీ డెమోక్రాట్ స్టేట్స్ అవి అంటే ఎప్పటి నుంచో అవి యూనో డెమోక్రాట్ స్టేట్స్ గా వస్తున్నాయి. సో ఇక్కడ అంటే ఎవరు ఇప్పుడు యాక్చువల్ గా మేయర్ గానీ, ఇప్పుడు న్యూజెర్సీ గవర్నర్ గానీ, ఇక్కడ న్యూయార్క్ సిటీ మేయర్ అందరూ డెమోక్రాట్సే. సో ఇక్కడ మటుకు వాళ్ళది సాలిడ్ హోల్డ్ ఉన్నది. కాకపోతే ప్రస్తుతం ఇక్కడ ట్రంప్ సపోర్టర్స్ కొంచెం ఏంటంటే దేర్ ఆల్ హ్యాపీ. ట్రంప్ సపోర్టర్స్ అందరూ రిజల్ట్స్ చూసి ఇక్కడికి వచ్చినట్టున్నారు. దేర్ ఆల్ యూనో ఇన్ సెలబ్రేషన్ మోడ్. రైట్, ఒకసారి దీనికి సంబంధించి డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఇంకా మా రిపోర్టర్స్ అక్కడ నుంచి ప్రతి క్షణం అప్డేట్ చేయడానికి లైవ్ లో రెడీగానే ఉన్నారు. న్యూజెర్సీ నుంచి రిషిత కూడా లైవ్ లో రెడీగా ఉన్నారు. రిషిత, కెన్ యూ హియర్ మీ? యా దేవి. యా రిషిత, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అక్కడ ఎలా కనిపిస్తుంది ట్రెండ్స్ అంతా కూడా? అయితే న్యూజెర్సీ విషయానికి వస్తే దేవి, మొదట రిపబ్లికన్స్ కానీ డెమోక్రాట్స్ కానీ నువ్వా నేనా అన్నట్టుగా జోరుగా పోటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా మొదట్లో పోలింగ్ అనాలిసిస్ మనం చూసుకుంటే స్వల్ప ఆధిక్యంతో ఒకరిపైన ఒకరు మెజారిటీతో ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ ఇది ఎప్పటికైనా తారుమారయ్యే ఛాన్సెస్ ఉన్నట్టుగా విశ్లేషకులు చెప్పడం జరిగింది. సో వాళ్ళు అన్నట్టుగానే ఫస్ట్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్న తర్వాత కూడా కమలా హారిస్ పై చేయి చూపించారు. చివరికి న్యూజెర్సీలో కమలా హారిసే గెలిచినట్టుగా తెలుస్తోంది. డెమోక్రాట్సే న్యూజెర్సీని కైవసం చేసుకున్నట్టుగా అర్థమవుతోంది దేవి. ఇక్కడ మాత్రం సెలబ్రేషన్స్ పెద్ద ఎత్తున జరుపుతున్నారు. పెద్ద పెద్ద వాచ్ పార్టీలు జరుగుతున్నాయి. అండ్ కమలా హారిస్ డెమోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ చేశారు దేవి. రైట్, థాంక్యూ రిషిత అప్డేట్స్ అందించినందుకు. సర్ప్రైజ్ యాక్చువల్లీ దట్స్ డెమోక్రాట్స్ సర్టన్లీ. ఒకసారి 7 స్వింగ్ స్టేట్స్ ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తాను. 7 స్వింగ్ స్టేట్స్ లో ప్రస్తుతం ఎవరు ఆధిక్యంలో ఉన్నారు, ఎవరు ట్రైలింగ్ లో ఉన్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ 7 స్వింగ్ స్టేట్స్ గురించే కదా మనం మాట్లాడుకుంటుంది. 7 స్వింగ్ స్టేట్స్ లో నెవాడా ఇంకా మనకి పెట్టెలు తెరవలేదు. సో కాబట్టి ఆ డేటా రావాల్సి ఉంది. సో నెవాడా ఇంకా ఎవరు ఆధిక్యంలో ఎవరు కింద ఉన్నారు అనేది మనకి ఇంకా తెలియదు నెవాడాది. నెక్స్ట్ ఆరిజోనా కూడా ఇవన్నీ కూడా వెస్ట్లో ఉంటాయి. సో వెస్ట్ ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి ఆ 2 రాష్ట్రాలకు సంబంధించిన డేటా రావట్లేదు. ఆ తర్వాత విస్కాన్సిన్లో ట్రంప్ లీడ్లో ఉన్నారు అండ్ కమలా హారిస్ ట్రైలింగ్లో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది విస్కాన్సిన్. తర్వాత మిషిగన్లో కమలా లీడ్లో ఉన్నారు. మిషిగన్ ఈ 2 కూడా ఇది కనెక్ట్ ఉంటుంది. ఈ 2 కూడా మిషిగన్నే. సో మిషిగన్లో కమలా లీడింగ్లో ఉంటే డొనాల్డ్ ట్రంప్ ట్రైలింగ్లో ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. ఆ తర్వాత పెన్సిల్వేనియాలో ప్రస్తుతం కమలా హారిస్ లీడ్లో ఉన్నారు. ఇదే చాలా కీలకం అంటున్నారు. ఇక్కడ గెలిచిన వాళ్ళు అమెరికా అధ్యక్షులు అవుతారు అని చెప్పేసి. సో ఇక్కడ ప్రస్తుతానికి కమలా హారిస్ లీడ్లో ఉన్నారు. ఇక నార్త్ కరోలినాలో డొనాల్డ్ ట్రంప్ లీడ్లో ఉన్నారు. సో ఈస్ట్ కోస్ట్ అంతా కూడా ట్రంప్ ప్రభావం కనిపిస్తుంది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ లీడ్లో ఉన్నారు. ఇక్కడ కమలా హారిస్ ట్రైలింగ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత జార్జియా ఆల్రెడీ కొద్దిసేపటి క్రితం చూసాము. మా ప్రతినిధి వెంకట్ అక్కడే ఉన్నారు కౌంటింగ్ సెంటర్లో. సో చాలా స్పష్టంగా ఇక్కడ చాలా బిగ్ గ్యాప్ తోటి డొనాల్డ్ ట్రంప్ లీడ్లో ఉన్నారు. గెలిచేశారని లోపల సంబరాలు చేసుకుంటున్నారని చెప్పేసి మా ప్రతినిధి జార్జియా నుంచి గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చారు. సో జార్జియా రిపబ్లికన్ల వశం అయిపోయింది. సో అక్కడ డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఈ 7 స్వింగ్ స్టేట్స్లో 34 చోట్ల ప్రస్తుతం కమలా హారిస్ ఎలక్టోరల్ కాలేజీల్లో లీడ్లో ఉంటే గెలుచుకుంటే 42 చోట్ల డొనాల్డ్ ట్రంప్ గెలుచుకున్నారు. ఇంకా ఈ 2 మాత్రం రావాల్సి ఉంది. ఈ 2 డేటా వస్తే కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఒకసారి మ్యాప్ కూడా చూద్దాము ఎలా ఉందో. సో ఇట్స్ కంప్లీట్లీ రెడ్ ఆధిపత్యం ఇక్కడ కనిపిస్తోంది. 178 డొనాల్డ్ ట్రంప్ ఎలక్టోరల్ కాలేజీలను గెలుచుకుంటే 99 చోట్ల కమలా హారిస్ ఆధిక్యాన్ని కంటిన్యూ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ వెస్ట్ కోస్ట్ ఇంకా ఓపెన్ అవ్వాల్సి ఉంది. ఆ వెస్ట్ కోస్ట్లోనే ఈ నెవాడా ఇంకొక స్వింగ్ స్టేట్ కూడా ఉంది. సో ప్రస్తుతానికైతే మ్యాప్ ఇలా కనిపిస్తోంది. సో ఇది ఎక్స్పెక్టెడే, యాంటిసిపేటెడే, ఇందులో సర్ప్రైజ్ ఏం లేదు అని చెప్తూ ఉన్నారు. కౌంటింగ్ వేళ ట్రంప్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పెన్సిల్వేనియాలో గెలిస్తేనే నాకు నిజమైన విజయం వస్తుంది అని చెప్పారు. సో ప్రతి ఒక్కళ్ళ దృష్టి ఇప్పుడు పెన్సిల్వేనియా మీదే ఉంది. పెన్సిల్వేనియా ప్రెసిడెంట్ అంటారు, అమెరికా ప్రెసిడెంట్ అనరు ఇన్ ఏ లైట్ సైడ్. సో కౌంటింగ్ వేళ ట్రంప్ ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. సో
ఇప్పుడు అందరి దృష్టి పెన్సిల్వేనియా మీద ఉంది. సో పెన్సిల్వేనియాలో గెలవాలి అన్న కాన్సన్ట్రేషన్ ఆయనకున్నట్టుగా ఉంది. సో పెన్సిల్వేనియా గెలిస్తేనే నేను గెలిచినట్టు అంటున్నారు. అక్కడ కౌంటింగ్లో అక్రమాలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారు అని చెప్పి ట్రంప్ కౌంటింగ్ వేళ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో పెన్సిల్వేనియా చివరి నిమిషం దాకా, సో మన ప్యానెల్లో అతిథి కూడా చెప్తున్నారు, పెన్సిల్వేనియా మేబీ టైం తీసుకునే అవకాశం ఉంది ఫైనల్ రిజల్ట్ రావడానికి అని చెప్పేసి. సో చూడాలి, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కౌంటింగ్ వల్ల ట్రంప్ అయితే మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. సో పెన్సిల్వేనియాలో గెలిస్తేనే నాకు నిజమైన విజయం అని అంటున్నారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత లేటెస్ట్ అండ్ ప్రస్తుతానికి కాల్స్ వచ్చాయి. ఇవి ఆకతాయిల కాల్స్. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పోలీసుల దర్యాప్తులో తెలియబోతోంది. సో చెస్టర్ కౌంటీ గవర్నమెంట్ సర్వీసెస్ సెంటర్ కి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. FBI కూడా దీనికి సంబంధించి ముందుగానే వార్న్ చేస్తూ వచ్చింది. దీంతో మొత్తం అప్రమత్తమైపోయింది ఎమర్జెన్సీ విభాగం అంతా. పెన్సిల్వేనియా చాలా కీలకమైన ప్రాంతంగా చెప్తున్నారు. ఇప్పుడు పెన్సిల్వేనియా గెలిస్తే ఆ అధ్యక్షుడు ఎవరనేది కూడా తేల్చేస్తారంటున్నారు. ఇప్పుడు అదే పెన్సిల్వేనియాలో పలు పోలింగ్ కేంద్రాల దగ్గర బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. సో ఇప్పుడు ప్రస్తుతం FBI కూడా అంతకు ముందు దీనికి సంబంధించి వార్న్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ వార్తలను కూడా ఎలా చూడాలి, దీనికి సంబంధించి ఒకసారి మనం మాట్లాడదాం. మహేష్ గారు ఎలా చెప్తారు ఇప్పుడు దీన్ని? పెన్సిల్వేనియా అంటూ ఒకవేళ విస్కాన్సిన్ అండ్ మిషిగన్ అంటూ ఒకవేళ హ్యారిస్కి వెళ్తే, ఇఫ్ పెన్సిల్వేనియా ఎలక్షన్ ఇట్ విల్ టేక్ 3 to 4 days టు గెట్ ద రిజల్ట్ అండి. అంటే టోటల్లీ ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నంత వరకు ట్రెండ్స్ అంతా కరెక్ట్గానే కనబడతా ఉన్నాయి. కాబట్టి జార్జియా, నార్త్ కెరోలినా, అరిజోనా, నెవాడా అంటూ ట్రంప్కి వెళ్ళేసి మిగతా 2 స్టేట్స్కి వెళ్తే దెన్ ఇట్స్ ఆల్ బాయిల్స్ డౌన్ టు ద పెన్సిల్వేనియాకి ఆల్రెడీ మెయిల్ ఇన్ బ్యాలెట్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి లాస్ట్ టైం పట్టినట్టుగా ఇట్ టేక్స్ అబౌట్ 3 to 4 days ఫర్ ద ఎలక్షన్ రిజల్ట్. అయితే ఒకవేళ పెన్సిల్వేనియా ఈ రోజు మనం చూసినట్టుగా లాస్ట్ టైం కూడా దే వాజ్ ఓటర్ ఫ్రాడ్. చాలా మటుకు ఓటర్ ఫ్రాడ్ ఏంటంటే మెయిల్ ఇన్ బ్యాలెట్స్ కూడా చాలా మంది తీసుకొని దాని తర్వాత మళ్ళీ డైరెక్ట్ ఓట్ చేయడం. ఇట్ కుడ్ బి ట్రూ. ఎందుకంటే ఇప్పుడు నిన్న కూడా చూసుకుంటే కొన్ని మెయిల్ ఇన్ బ్యాలెట్స్ దగ్గర కూడా అన్ని నిప్పు పెట్టించినవి కూడా చూసాం ఇన్సిడెంట్స్. సో దిస్ ఈస్ డెఫినెట్లీ హ్యాపెనింగ్. అండ్ FBI కూడా గతంలోనే అన్ని వార్న్ చేసి నాట్ ఓన్లీ పెన్సిల్వేనియా మిగతా అన్ని స్వింగ్ స్టేట్స్లో కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆల్రెడీ వార్న్ చేయడం జరిగింది. లా ఎన్ఫోర్స్మెంట్ ఎక్కడికక్కడ ఉన్నారు. అండ్ కాకపోతే ఇప్పుడు పెన్సిల్వేనియా ఏదైతే వచ్చిందో అదే పెన్సిల్వేనియా రిపోర్టర్ స్వీటీ ప్రస్తుతం లైవ్ లో కూడా అందుబాటులో ఉన్నారు. ఒకసారి మనం కెన్ వి టేక్ స్వీటీ అండ్ సుకుమార్ గారు. స్వీటీ, పెన్సిల్వేనియా దగ్గర పోలింగ్ కేంద్రాలు, చాలా పోలింగ్ కేంద్రాల వద్ద బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. సో వీటికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మీరు అన్నట్టుగా ఇప్పటికే ఎలక్షన్స్ కి సంబంధించి ఓటింగ్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని చోట్ల కూడా, అంటే ముఖ్యంగా స్వింగ్ స్టేట్స్ అయినా కూడా మిగతా ఏవైతే అలర్ట్ చేయాల్సిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే పార్టీ అభ్యర్థులకు సంబంధించిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇప్పటికే చాలా మంది పోలీసులు కూడా అలర్ట్ అవడం జరిగింది. లోకల్ అథారిటీస్ కూడా ఎవరైతే ఉన్నారో ఎలాంటివి కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు అక్కడ ఎలా జరిగినప్పటికీ కూడా, ఏం జరిగినప్పటికీ కూడా అప్పటికప్పుడు ఆల్రెడీ ఇంకా పోలింగ్ నమోదవుతూ ఉంది కాబట్టి ఇంకా ఏమైనా స్పెసిఫిక్ గా అక్కడ భద్రత ఏర్పాటు చేస్తున్నారా పోలింగ్ కేంద్రాల వద్ద? మీరు అన్నట్టుగా ఇప్పటికే అన్ని చోట్ల కూడా కేవలం ఒక పెన్సిల్వేనియా, ఎందుకంటే ఇప్పటికే కీలకంగా మారిన స్టేట్ అదొక్కటే కాబట్టి ఎవరికి ఎలా ఓటింగ్ వస్తుందో కూడా ఎవరు కూడా అంచనా వేయని పరిస్థితులలో కూడా ఇప్పటికే అక్కడ పటిష్టమైన భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనం చూసుకుంటే కనుక పెన్సిల్వేనియా అనగానే అందరికీ కూడా ముందుగా గుర్తుకు వచ్చేది ఎందుకంటే స్వింగ్ స్టేట్స్ లో ఒకటైన కీలకమైనదని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో కూడా ఎలక్షన్స్ కి సంబంధించి అక్కడ ఎవరైతే లీడ్ లో ఉంటారో మిగతా అన్ని చోట్ల కూడా ఆ ఓటింగ్, అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే అమెరికా ఎలక్షన్స్ అనేవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇప్పటికే మీకు కూడా అన్ని చూస్తూ ఉన్నారు. సో ఎలక్షన్స్ ని కనుక బేస్ చేసుకుని కనుక మనం చూస్తూ ఉంటే ఎలక్ట్రల్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో అతి తక్కువ ఎలక్ట్రల్ ఓట్స్ ఉన్నప్పటికీ కూడా పెన్సిల్వేనియాలో అతి కీలకంగా మిగతా ఓటింగ్స్ ని లాక్కునే విధంగా అక్కడ అన్ని రకాలుగా కూడా ఓటింగ్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పటికే బాంబు బెదిరింపు లాంటివి వచ్చాయి అంటే పెద్దగా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటికే 2 పార్టీలు కూడా, అంటే కీలకంగా ఉన్న డెమోక్రటిక్ ఇటు ఏదైతే కూడా ట్రంప్ కి సంబంధించింది కూడా అన్ని రకాలుగా కూడా ఆ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అభ్యర్థులకు సంబంధించి పోలింగ్ కేంద్రాల దగ్గర ఇప్పటికే వాళ్ళ సపోర్టర్స్ అందరూ కూడా ఉన్నారు. సో ఎవరు గెలిచినప్పటికీ కూడా ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఒక్క పెన్సిల్వేనియా మాత్రమే కాకుండా అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాలలో కీలక రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ చోట్లలో అలర్ట్స్ అయితే చేయడం జరిగింది. రైట్. సో మనకి పెన్సిల్వేనియా నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రస్తుతం ఇక పోలింగ్ కేంద్రాల దగ్గర చాలా వరకు కూడా భద్రతను ఇంకా పటిష్టం చేశారు. ఎందుకంటే కీలకమైన పెన్సిల్వేనియాలో ఇప్పుడు వాళ్ళ ఓటింగ్ షేరింగ్ కూడా మనకి పెరుగుతూ వస్తోంది. ఇంతకు ముందు కమలా హారిస్ 70 అనుకున్నాం, కానీ ఇప్పుడు కాస్త తగ్గినట్టుగా కనిపిస్తోంది. 55.5% కమలా హారిస్ కి సంబంధించిన ఓటింగ్ షేరింగ్ అయితే మనకి తగ్గుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా పెన్సిల్వేనియాలో ఇప్పుడు
FBI కూడా ముందుగానే వార్న్ చేస్తున్నట్టుగానే ఇప్పుడు పలు పోలింగ్ కేంద్రాల దగ్గర భద్రతని పటిష్టం చేశారు. ఓకే, లేటెస్ట్ నెంబర్స్ ఒకసారి చూద్దాము. 99 ఎలక్టోరల్ కాలేజీల్లో కమలా హ్యారిస్ డెమోక్రాట్స్ లీడ్లో ఉంటే 178 ఎలక్టోరల్ కాలేజ్ తోటి ట్రంప్ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కొంచెంగా ఈ నార్త్ సైడ్ అండ్ వెస్ట్ సైడ్ కూడా ఓపెన్ అవుతున్నాయి. సో ప్రస్తుతానికి మ్యాప్లో అయితే రెడ్డే బాగా కాన్సన్ట్రేటెడ్గా కనిపిస్తోంది, బ్లూ అక్కడక్కడ కనిపిస్తోంది. బట్ ఇది ఎక్స్పెక్టెడ్ అంటున్నారు స్వింగ్ స్టేట్స్ మినహా. స్వింగ్ స్టేట్స్లో జార్జియా నుంచి మా ప్రతినిధి శివ అందించిన డేటా ప్రకారం చూస్తే జార్జియా రిపబ్లికన్ల వశం అయిపోయినట్టే, అంటే డొనాల్డ్ ట్రంప్ అక్కడ గెలిచినట్టే కనిపిస్తోంది. ఒక్కసారి లేటెస్ట్ మ్యాప్ను కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. బిఫోర్ దట్ ఒక్కసారి ఈ నెంబర్స్ తోటి రిమైనింగ్ వరల్డ్ ఎలా మూవ్ అవుతుందన్నది, ముఖ్యంగా ఇండియా ఎలా మూవ్ అవుతుందన్నది ఇంట్రెస్టింగ్. ఇప్పుడు అందరి చూపు పెద్దన్న అమెరికా వైపే ఉంది కాబట్టి కృష్ణసాగర్ గారు, సో రిపబ్లికన్ల ఆధిక్యం ప్రస్తుతానికి కనిపిస్తోంది. ఇదే కొనసాగితే రిపబ్లికన్లకి ఐ థింక్ సమస్య ఉండకపోవచ్చు. సో రిపబ్లికన్లు గెలిస్తే ఏమిటి, లేకపోతే డెమోక్రాట్లు గెలిస్తే ఏమిటి ఇండియాకి? అంటే భారతదేశానికి అక్కడ ఏ పార్టీ గెలిస్తే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అనేది పెద్దగా లేదు. ఎందుకంటే యాజ్ అ స్ట్రాటజిక్ గ్లోబల్ పార్ట్నర్ భారతదేశానికి వాళ్ళు ఎవరున్నా కూడా అక్కడ ప్రెసిడెంట్గా మనకు ఒక స్థానం అయితే తప్పకుండా ఉంది. ఎందుకంటే మనకి జియో పొలిటికల్ అడ్వాంటేజ్ ఉంది. అంటే అమెరికాకి అవసరం ఉన్న జియో పాలిటిక్స్ మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే చైనా మన పక్కన ఉంది కాబట్టి చైనాని నాకు కావచ్చు. బట్ నేను అనేది ఏంటంటే ఎంతో కొంత ట్రంప్ వస్తేనో లేకపోతే కమలా హారిస్ వస్తేనో కొంచెం ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అనేది ఉంటుంది కదా. తప్పకుండా కూడా డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మనకి ఇంకా ప్రాక్సిమల్ గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ లేదా పొలిటికల్ ఐడియాలజీ పరంగా చూసినా కూడా రిపబ్లికన్ ఒకసారి స్వింగ్ స్టేట్ కాదు కానీ టెక్సస్ ని మనం కొద్దిగా ఇగ్నోర్ చేస్తున్నట్టున్నాము. టెక్సస్ నుండి వెంకట్ సిద్ధంగా ఉన్నారు, మా ప్రతినిధి వెంకట్ అక్కడ ఉన్నారు. వెంకట్, మనకి ముఖ్యంగా ఈ ఎలక్షన్లో చాలా వరకు బ్యాలెట్ బాక్సులు తగలబెట్టడం కావచ్చు, లేకపోతే పోస్టల్ బ్యాలెట్ని తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేయడం కావచ్చు, బాంబ్ థ్రెట్స్ కావచ్చు, ఇలాంటివి ఇంతకుముందు ఎప్పుడైనా ఎలక్షన్స్లో జరిగాయి అమెరికాలో? ఇదే మొదటిసారా? ఇదే ఒకవేళ మొదటిసారి అయితే ఎందుకు ఇలా జరుగుతున్నాయి? 2% ఓట్లు వస్తే కమలా హ్యారిస్ కు 46.6% ఓట్లు వచ్చాయి. 99 ఎలక్టోరల్ కాలేజీలని ప్రస్తుతం కమలా హ్యారిస్ తన ఖాతాలో వేసుకుంటే 178 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లతోటి ట్రంప్ చాలా లీడ్లో కనిపిస్తున్నారు. కాకపోతే ఇది ఎక్స్పెక్టెడే, యాంటిసిపేటెడే అని చెప్తూ ఉన్నారు. సో మరికొద్ది సేపట్లో ఆ వెస్ట్ కోస్ట్ కూడా ఓపెన్ అయితే అప్పుడు ఈ ఆధిక్యాల్లో చేంజ్ ఏమైనా కనిపిస్తుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠ కలిగిస్తోంది. ఇక స్వింగ్ స్టేట్స్ విషయానికి వస్తే 2 స్వింగ్ స్టేట్స్ నుంచి ఇంకా డేటా అందాల్సి ఉంది. మిగిలిన 5 చోట్లలో 3 చోట్ల ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు, 2 చోట్ల మాత్రము స్పష్టంగా కమలా హ్యారిస్ లీడ్లో కనిపిస్తోంది. 2 రాష్ట్రాల్లో ట్రంప్ లీడ్లో ఉన్నారు, 3 రాష్ట్రాల్లో ఇప్పుడు కమల ఆధిక్యంలోకి వచ్చేశారు. జార్జియాలో ట్రంప్ లీడింగ్లో ఉంటే నార్త్ కెరోలినాలో ట్రంప్ లీడింగ్లో ఉన్నారు. పెన్సిల్వేనియాలో కమలా హ్యారిస్ లీడింగ్లో ఉంది. చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇప్పుడు పెన్సిల్వేనియా మీద అంతా కూడా. అలాగే విస్కాన్సిన్లో కమలా లీడింగ్లో ఉన్నారు, మిషిగన్లో కూడా కమలా లీడింగ్లో కనిపిస్తున్నారు. నెవాడా, ఆరిజోనాలో ఇంకా కౌంటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఓకే, డిబేట్ కంటిన్యూ చేద్దాము. లేటెస్ట్ నెంబర్స్ వస్తున్నాయి. 99 కమలా హ్యారిస్, 188 చోట్ల ప్రస్తుతము డొనాల్డ్ ట్రంప్. 188 లేటెస్ట్ నెంబర్స్ ఇవి. ఒకసారి సుగుణాతో మాట్లాడదాం. సుగుణ కాలిఫోర్నియా నుంచి రెడీగా ఉన్నారు. సుగుణ, లాస్ట్ లో అందరికన్నా రిజల్ట్స్ లాస్ట్ మీ స్టేట్ లో వస్తాయి. ఏంటి అక్కడ పోలింగ్ ఎట్లా జరిగింది? ఎక్కువగా ఎక్కడ చూసినా తెలుగులో, గుజరాతీలో కూడా అక్కడ డైరెక్షన్ బోర్డ్స్ ఇవన్నీ చూసాం. ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇంకా పోలింగ్ జరుగుతుంది. ఇంకా మాకు స్టిల్ ఇంకా 1 అవర్ ఉంది పోలింగ్ కి. అంటే అందరు వర్క్ నుంచి వచ్చి ఇంకా పోలింగ్ కూడా అంటే 1 అవర్ లో అయిపోతుంది మొత్తము. అందుకే మా దగ్గర లేటు. బట్ ఇక్కడ మొత్తం అమెరికాలో 50 రాష్ట్రాలలో ఈ కాలిఫోర్నియా అనేది 54 ఎలక్ట్రోల్ అంటే కాలేజ్ ఓట్స్ ఉంటాయి కాబట్టి హైయెస్ట్ పాపులేషన్ ఇది కాలిఫోర్నియా మనకి. సో ఈ పాపులేషన్ హై వల్ల మనకి ఇప్పుడు ఇక్కడ ఎక్కడంటే మనకు కొద్ది సంవత్సరాల నుంచి చూస్తే కన్నా డెమోక్రటిక్ పార్టీకే సపోర్ట్ ఉంటుంది. ఎందుకు అని అంటే ఇక్కడ కమలా హ్యారిస్ కూడా అంటే ఓక్లాండ్ అంటే కాలిఫోర్నియా బే ఏరియాలో పుట్టి పెరిగారు. అంటే కాలేజీ మొత్తము తను లాయర్ గా కూడా ఇక్కడ చదువుకున్నారు, ఎడ్యుకేషన్ మొత్తము. చాలా మంది ఉమెన్ 62% తనకే ఓటేస్తారు డెమోక్రటిక్ పార్టీకే. అంటే మనం ఇంకా పక్క డెమోక్రటిక్ పార్టీ కాలిఫోర్నియా అనేది కొద్ది సంవత్సరాల నుంచి నిర్ణయించారు. ఇంకా ఓటింగ్ జరుగుతుంది, బట్ ఎవరు గెలుస్తారు అనేది తెలీదు. బట్ దీని మాత్రం కాలిఫోర్నియా మాత్రం డెమోక్రటిక్ పార్టీ
అంటే మనకు 26 మిలియన్స్ ఉన్నారు ఇక్కడ ఓటర్స్, బట్ 22 మిలియన్స్ రిజిస్టర్ చేసుకున్నారు ఓటు. 80% అంటే 80% ఇక్కడ ఓటింగ్ జరిగింది, అంటే ఓటు హక్కు తను వినియోగించుకున్నారు. ఇది కానీ సుగుణ ఈసారి ట్రెండ్స్ ఏమన్నా మారే అవకాశం ఉందా? ఎందుకంటే ఇందాక మీరు అన్నారు అక్కడే లోకల్గా ఉన్నారు అది ఇదని, కానీ డొమెస్టిక్ ఇష్యూస్ కూడా మీకు చాలా ఉన్నాయి ఆ స్టేట్లో. సో ఇలాంటి సమయంలో డెమోక్రాట్స్ కాస్త రిపబ్లికన్ వైపు వెళ్ళే న్యూట్రల్ ఓట్స్ వీళ్ళందరూ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? పూర్తిగా డెమోక్రాట్స్ వైపే ఉంటారా? కమలా హ్యారిస్కి సపోర్ట్ చేస్తారా? కమలా హ్యారిస్ కే పక్కా అన్నమాట సపోర్ట్. ఎన్ని సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే 2016, 2020 వరుసగా ఇంకా పాత అంటే 10 years బ్యాక్ కూడా డెమోక్రటిక్ పార్టీ ఎంత చాలా ఇక్కడ అంటే ఇల్లీగల్ అంటే ఇమిగ్రెంట్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. బట్ ఎందుకంటే వీళ్ళు డెమోక్రటిక్ పార్టీ వాళ్ళకి అంటే సాండియాగో దగ్గర వాల్ కట్టినా కూడా వాళ్ళని అందరినీ దగ్గర తీర్చి ఉద్యోగాలు ఇవ్వడము అట్లాంటి పనులు అవన్నీ చేసినప్పటికీ అందుకే డెమోక్రటిక్ పార్టీ గెలుస్తుంది ఇక్కడ. అందుకని కానీ లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రంప్ హయాంలోనే అంత పెద్ద వాల్ కట్టడం జరిగింది. అక్కడ నుండి మెక్సికో నుండి వస్తున్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ రోజు కట్టడి చేయగలిగారంటే అది ట్రంప్ వల్లనే. కాబట్టి ట్రంప్కి ఫేవర్ అయ్యే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదా కాలిఫోర్నియాలో? ఎంత చేసినా కూడా ఇక్కడ కాలిఫోర్నియాలో డెమోక్రటిక్ పార్టీకే పక్కా వాళ్ళు గుద్దుతారనమాట. అంటే ఓటింగ్ ఎక్కడ పడిపోతుంది డెమోక్రటిక్ పార్టీకి. కమలా హ్యారిస్ ప్లస్ ఎందుకంటే టెంపుల్స్ కి విజిట్ చేసేవాళ్ళు, అంటే తను వైస్ ప్రెసిడెంట్ గా కాకముందు ఇక్కడ లాయర్ గా ఉన్నప్పుడు అన్ని చోట్లకి ప్రతి ఇంటికి వెళ్ళి అంటే పలకరించేవాళ్ళు, అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితురాలు తాను. అందుకని మెయిన్ థింగ్ ఈజ్ డెమోక్రటిక్ పార్టీనే గెలుస్తుందని సర్వే చెప్తున్నారు. టెకీలు టెక్నాలజీ సంస్థలు కావచ్చు, అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, అక్కడే సిటిజన్స్ గా ఉన్న తెలుగు వాళ్ళు ఎటువైపు ఉన్నారు? కమలా హ్యారిస్ వైపా ట్రంప్ వైపా? మన ఇండియన్స్ 50-50 అని చెప్పొచ్చండి. బట్ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు చాలా వరకు కమలా హ్యారిస్ కే సపోర్ట్ చేస్తారు. మన ఇండియన్స్ మాత్రము 50-50% ఉందన్నమాట. అంటే కొంతమంది మన ఇండియన్స్ రిపబ్లికన్ పార్టీ కూడా వేస్తారు. మన ఇండియన్స్ చెప్తున్నారు. సుగుణ, నేను అదే అడగబోతున్నాను. యాక్చువల్గా బే ఏరియాలో మన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా, తెలుగు వాళ్ళు, అఫ్కోర్స్ తెలుగు వాళ్ళు అండ్ గుజరాతీలు కూడా, ఇండియన్ అమెరికన్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో మీరేమో కంపల్సరీ అక్కడ కమలా హ్యారిస్ గెలుస్తుంది అంటున్నారు, అంటే మన ఇంపాక్ట్ ఏమీ లేదా అని చెప్పి. అంటే దీపావళి తర్వాత ట్రంప్ ఒక కమెంట్ చేశారు, బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగిన దాడికి సంబంధించి ఆయన రియాక్ట్ అయ్యారు. సో అలాంటి కమెంట్స్ ఏమి ఇండియన్ ఓటర్స్ మీద ముఖ్యంగా, ఎందుకంటే అమెరికాలో స్థిరపడిన ఏ ప్రాంతంలో స్థిరపడ్డ వాళ్ళైనా ఎక్కువగా హిందూసే ఉంటారు ఆబ్వియస్గా. సో ఆ ఓట్ ఏమి ఫ్లిప్ అయ్యే అవకాశం లేదా? అదేమి ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ లేదా? మన వాళ్ళు వెయ్యొచ్చు రిపబ్లికన్ కి, ఎందుకంటే కొంచెం టెక్నాలజీ వైజ్ గా చూస్తే కన్నా ఎకానమీ ఈజ్ వెరీ అంటే అంత బాగాలేదు ఇక్కడ. మళ్ళీ తర్వాత ఎక్కడ చూసినా క్రైమ్ కూడా ఎక్కువ ఉంది. బట్ అదన్నీ ఆలోచించినా కూడా వీళ్ళు ఏంటంటే అంటే మన వాళ్ళు కాదు, మన వాళ్ళ గురించి చెప్పట్లేదు నేను, బట్ ఇక్కడ ఉన్న నల్ల జాతి వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళు ఎక్కువగా కమలా హ్యారిస్ వైపే మొగ్గు చూపుతారు, డెమోక్రటిక్ పార్టీకే మొగ్గు చూపుతున్నారు. సో ఏం చేసినా ఆ 54 కమలా ఖాతాలోనే చేరిపోతాయంటారు. తప్పకుండా అదే సర్వే చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ట్రెడిషనల్ కమలా హ్యారిస్ కానివ్వండి, బైడెన్ కానివ్వండి, క్యాండిడేట్ ఎవరైనప్పటికీ కూడా కాలిఫోర్నియా అనేది డెమోక్రటిక్ స్టేట్. దాన్ని మార్చడానికి మీరు ఏదైతే ట్రెండ్ చెప్తున్నారో ఎంత చెప్పినా పర్సెంటేజ్ మైట్ చేంజ్, కానీ ఇట్స్ 100% 54 అనేది దట్ గోస్ టు డెమోక్రటిక్, వెదర్ ఇట్స్ బైడెన్ ఆర్ కమలా హ్యారిస్ ఆర్ హూఎవర్ ఇట్ ఈస్, దట్ ఈస్ అ డెమోక్రటిక్ స్టేట్. అంటే వెస్ట్ కోస్ట్ లో చెప్తున్న ఈ కాలిఫోర్నియా 54, వాషింగ్టన్ లో 8 అండ్ ఆరిగన్ లో 12, ఇవన్నీ కూడా డెఫినెట్లీ మీకు ఇంకో 1 hour లో పోల్స్ క్లోజ్ అయ్యాక దెన్ యూ విల్ సీ ద కమలా హ్యారిస్ స్కోర్ గోయింగ్ అప్. అండ్ ఎప్పుడైతే ఏదైనా కూడా 225 ప్లస్ ఇద్దరికి, ట్రంప్ కానీ కమలా హ్యారిస్ కానీ ఇద్దరు కూడా 225 ఇద్దరు సునాయాసంగా రీచ్ అవుతారు. తర్వాత దెన్ దే హ్యావ్ టు రన్ ద రేస్ ఫర్ 270. చెప్పినట్టు ఇప్పుడు ఆ వెస్ట్ కోస్ట్ కనుక ఓపెన్ అయితే ఈ 99 కాస్త దన్మన్ 200 అయిపోతుంది, 200 వరకు వెళ్ళిపోతుంది. సో మధ్యలో ఇప్పుడు వచ్చే స్టేట్స్ అన్ని షికాగో విల్ గో టు ద కమలా హ్యారిస్, అండ్ ఎందుకంటే దట్స్ అ బ్లూ స్టేట్ అగైన్, దట్స్ మీరు 200 ప్లస్ బోత్ ఆఫ్ దెమ్ విల్ రీచ్. సో ఎండ్ ఆఫ్ ద డే యాజ్ ఐ సెడ్, ఇప్పుడు మన డిస్కషన్ డిబేట్ ఎన్ని స్టేట్స్ నుండి జరిగినా ఆల్ బాయిల్స్ డౌన్ టు దిస్ 7 states. ఈ 7 states లో కూడా అంటే ఓకే మీరు ఎంత ఈ 225 ఇప్పుడు 99 ఈ 188 అనేది జంప్ అంత ఫాస్ట్ గా అవుతుందంటారు? అప్పుడు ఇప్పుడు ఇమిడియట్ గా మీకు కాలిఫోర్నియా క్లోజ్, వెస్ట్ కోస్ట్ క్లోజ్ అవ్వగానే ఇమిడియట్ గా దట్ గోస్ ఓవర్ 200 ప్లస్. అంటే ఇప్పుడు స్టేట్స్ ఓపెన్ అయినప్పుడు ఆ స్టేట్ ని ఇంతకు ముందు మహేష్ గారు కూడా చెప్పినట్టు దే విల్ కాల్ దట్ స్టేట్, కొంచెం ట్రెండ్ చూడంగానే వాళ్ళు దే విల్ కాల్ ది స్టేట్. కానీ ఆ కౌంటింగ్ అన్నది చాలా రోజులు జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు వస్తుంది అంటే సిట్టింగ్ గవర్నమెంట్ డెమోక్రాట్స్ ఉన్నారు కాబట్టి, అంటే అన్ఫార్చునేట్లీ ఇంతకుముందు కాకపోతుండే అట్లా,
కానీ ఇప్పుడు రిపబ్లికన్స్ లీడ్ వచ్చింది అంటే, ఓవరాల్ లీడ్ వచ్చింది అంటే ఆబ్వియస్లీ లా సూట్స్ ఈ సూట్స్ వేసి దే రెడీ. సో దాన్ని స్లో డౌన్ చేస్తారు. అంటే ఈ రోజు ఇక్కడ ఇందులో ఒకటి, లాస్ట్ టైం ట్రంప్ ఓడిపోయినప్పుడు, ఆయన ప్రెసిడెంట్ గా ఉండి ఓడిపోయినప్పుడు కూడా ఎలక్షన్ ఫెయిర్ గా జరగలేదు, నాకు అన్యాయం జరిగింది అన్నాడు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో నిజంగా ఒకవేళ ఓటమి చూడాల్సి వస్తే ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడు? అంటే కమలా కూడా అలా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈసారి ట్రంప్ గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మీరు పాపులర్ ఓట్ చూసినా కూడా ఇట్ ఈస్ షోయింగ్ దట్ పాపులర్ ఓట్ ఈస్ ఆల్మోస్ట్ 15-20% మోర్. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 60 దాటుతుంది పాపులర్ ఓట్, 60% దాటుతుంది. అంటే దట్స్ ఎ హ్యూజ్ మ్యాండేట్ పాపులర్లీ. కానీ అది ఎలక్ట్రల్ కాలేజ్లోకి కన్వర్ట్ అవుతుందా లేదా అని చూడాల్సిన అవసరం ఉన్నది. అదొకటే నెయిల్ బైటింగ్ ఉంటుంది. కానీ అది మారిందే అనుకుందాం. వీళ్ళు ఎంత ఈజీగా ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ని ఈసారి యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో డెమోక్రాట్స్ కూడా లేరు. ఎందుకంటే వాళ్ళు కూడా క్లోజ్గా వస్తారు. క్లోజ్గా వచ్చినప్పుడు దే విల్ కంటెస్ట్, అంటే ఆ ఫైనల్ డిసిషన్ని కంటెస్ట్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ థర్డ్ వరల్డ్ పాలిటిక్స్ అన్నది ఇప్పుడు ఫస్ట్ వరల్డ్ కంట్రీ అయిన అమెరికాలో కూడా వచ్చింది. ఫ్రాడ్యులెంట్ ప్రాక్టీసెస్ ఎక్కువైనాయి. ఇప్పుడు మీరు చెప్పే పెన్సిల్వేనియాలో లాస్ట్ టైం కూడా హ్యూజ్ ఫ్రాడ్యులెంట్ ప్రాక్టీసెస్ జరిగినాయి. ఈసారి కూడా జరిగే అవకాశం ఉందని ట్రంపే అన్నారు, నేను కాదు. కాబట్టి ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఎ సింపుల్ విన్ ఎవరు గెలిచిన. కానీ డొనాల్డ్ ట్రంప్ గెలిచే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఓకే, మీరు అన్నట్టుగా లా సూట్స్ వేయడానికి డొనాల్డ్ ట్రంప్ 5,000 మంది లాయర్లను ఆల్రెడీ హైర్ చేసుకున్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దే ఆర్ లాయరింగ్ అప్. సో మేబీ డెమోక్రాట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి వాళ్ళు కూడా ఇదే పని చేస్తూ ఉంటారు. సో ఆ పరిస్థితి రాకూడదని చూద్దాం. ఎందుకంటే లాస్ట్ టైము ఎంత హంగామా అయిపోయింది. ఇప్పటికీ కొద్ది 4-5 రోజుల క్రితం ఒక కమెంట్ చేశారు డొనాల్డ్ ట్రంప్. ఏమన్నారంటే, నేను అసలు వైట్ హౌస్ ఖాళీ చేసి ఉండాల్సింది కాదు, నేను ఓడిపోలేదు అని చెప్పేసి అన్న కమెంట్ చేస్తారు. మరి ఆయన భ్రమలో ఉన్నారని చెప్పి అనుకోవాలా ఏమో తెలియదు. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్, అంటే ఇంతకుముందు మేబీ క్యాజువల్గా అందరూ మాట్లాడుకుంటూ ఉండొచ్చు, కానీ ఇంతకు ముందు నాకు వచ్చిన డౌట్ ఒకసారి చెప్పాలనుకున్నాను. అంటే ఎప్పుడు చూసిన డెమోక్రాటిక్ సైడ్ మొత్తం సెలబ్స్ అందరూ వచ్చేస్తూ ఉంటారు. జెన్నిఫర్ లోపెజ్, లియోనార్డో డికాప్రియో, లేకపోతే లేడీ గాగా, వీళ్ళందరూ ఓప్రా విన్ఫ్రే. బట్ ఎలాన్ మస్క్ తప్పితే అంత పెద్ద సెలబ్రిటీస్ ట్రంప్ సైడ్ కి ఎక్కడ క్యాంపెయిన్స్ లో కనిపించలేదు. అంటే ఎందుకు కనిపించరు? ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే సెలబ్స్ ఒకవేళ చేసినా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది, అంటే దట్ హ్యాస్ టు బి టెస్టెడ్ నౌ. ఎందుకంటే మీరు అన్నట్టు ఇక్కడ కూడా మనకి లోకల్ గా కూడా కంపారిజన్ లో కాంగ్రెస్ సైడ్ చాలా మటుకు క్రియేటివ్ రైట్, ఎప్పుడు కూడా రైట్ సైడ్ కి క్రియేటివ్ పీపుల్ రావడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే వీఆర్ లిబరల్ కాదు కదా, లిబరల్ అని అండర్ కోట్స్ లిబరల్ కాదు, ప్రోగ్రెసివ్ కాదు అని ఇవన్నీ ఉంటాయి యాక్రోనిమ్స్, డెఫినేషన్స్. కానీ కాన్సర్వేటివ్ నేషనలిస్టులు కాబట్టి రైట్ సైడ్కి రావడానికి వాళ్ళు బయట ఓటేస్తారు కానీ చెప్పరు. వాషింగ్టన్ డీసీ విజువల్స్ చూస్తున్నాం మనం స్క్రీన్ మీద, ఆల్రెడీ సంబరాలు మొదలయ్యాయి. వాషింగ్టన్ డీసీలో హారిస్ మద్దతుదారులు ఫలితాల కోసం అక్కడ ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హోబర్ట్ వర్సిటీలోని నైట్ వాచ్ పార్టీ అక్కడ ఏర్పాటు చేశారు. ఆ పార్టీలో హంగామా చేస్తున్నారు, పాటలతోటి హోరెత్తిస్తూ ఉన్నారు. రిజల్ట్స్ వాళ్ళకి అనుకూలంగా వస్తే పార్టీ కంటిన్యూ అవుతుంది, అదర్వైజ్ చూడాలి ఏం జరుగుతుందో. మనకి ఇక్కడ అదే పార్టీ వాళ్ళు చేసుకుంటారు మొత్తం. ఓకే, సో హారిస్ మద్దతుదారులు ఫలితాల కోసం ఆతృతగా ఎదురు చూస్తూ హోబర్ట్ వర్సిటీలో నైట్ వాచ్ పార్టీ ఏర్పాటు చేసుకుని అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్న దృశ్యాలని చూస్తూ ఉన్నాము. సో కంటిన్యూ చేద్దాం. ఒకసారి ఒక గెస్ట్ ఉన్నారు, మనం చాలాసేపటి నుంచి తీసుకోలేదు. మహేంద్ర గణపురం, టెక్సాస్ నుండి. మహేంద్ర గారు నమస్తే. నమస్కారం అండి. TV9 ప్రేక్షకులందరికీ. డాలస్ డిసైడెడ్ స్టేట్ అని ఏం కాదు. ఇందాక వక్తలందరూ చెప్పినట్టు 7 స్టేట్లు 8 స్టేట్లు అని మాట్లాడుతున్నారు. బట్ నా ఉద్దేశంలో 3 స్టేట్లు ప్రిడామినెంట్లీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాయి, చేస్తాయని నమ్మకం నాకు ఉంది. అందులోపల పెన్సిల్వేనియా, నార్త్ కెరోలినా, మిషిగన్. బట్ సమస్యలు ఎన్నున్నా కానీ యావరేజ్ అమెరికన్కి ఒకటే, అంటే వాళ్ళు లోకలైజ్డ్ సమస్యలు ఏమి ఉంటాయి, పెద్ద నేషనల్ లెవెల్ లోపల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారని నేను పెద్దగా భావించాను. ఎందుకంటే గత 25 సంవత్సరాల నుంచి నేను అమెరికాలో ఉన్నాను. 4 ఎలక్షన్స్లో ప్రత్యక్షంగా పోటీ, అంటే ప్రత్యక్షంగా నేను చేశాను కదా. కాకపోతే ఏంటంటే వీళ్ళకి మేజర్ అంటే కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళకి, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఒక డ్రా మనం చేయగలిగితే లైన్ని, వీ కెన్ క్లియర్లీ సీ అవర్ సెల్స్ వేర్ వి లీవ్ అనేది. వినపడుతుందా నా వాయిస్? ఓకే, సో ప్రధానంగా ఏమున్నదంటే
అర్బన్ రూరల్ కి దర్ ఇస్ అ డిస్కనెక్ట్. ఇట్స్ దేర్, ఇట్స్ బీన్ దేర్, ఇట్స్ గోయింగ్ టు బి దేర్ కంటిన్యూస్లీ, నో డౌట్. బట్ పెద్ద పెద్ద సిటీస్ లో ఉండే వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రావడం ఒకటి. ఇమిగ్రేషన్ అనేది కొంచెం ఇట్స్ ఫ్లాడ్ సిస్టమ్. బార్డర్ ని సెక్యూర్ చేయకపోతే, ఒక ఎగ్జాంపుల్ చిన్న అంటే ప్రేక్షకులకు అర్థం కావాలని, ఇప్పుడు మన ఇండియా లాంటి ప్లేస్ లో సడన్ గా మనకి ఒక 1,00,00,000 మంది పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచో లేకుంటే నేపాల్ నుంచో సడన్ గా ఊడిపడ్డారు అనుకోండి, ఏం చేస్తారు? సిస్టమ్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది, రైట్? సింపుల్ గా చెప్పాలి. వాళ్ళకి హౌసింగ్ ఇష్యూస్ ఉంటాయి, పిల్లలకి వైద్యం కానీ, ఎడ్యుకేషన్ కానీ, ప్రతి ఒక్కటి ప్రాబ్లం అవుతుంది. మహేందర్ గారు, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఒకసారి మనం మళ్ళీ డాక్టర్ సబలా గారి దగ్గరికి వెళ్దాం. సబలా గారు, ఏంటండి చెప్పండి. ఇప్పుడున్న ట్రెండ్స్ బట్టి ఎవరికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? ఎందుకంటే సంబరాలు అన్ని వైపుల నుంచి జరుగుతున్నాయి. ఈ సంబరాలు ఎవరో ఒకరికి, ఇద్దరులో ఎవరో ఒకరికి గెలవాలి కాబట్టి ఎవరికి ఫేవరబుల్ గా కనిపిస్తుంది? ఎవరికి ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరికి ఫేవరబుల్ గా అని చెప్పలేము. ఎందుకంటే ప్రతిసారి అదే అంటున్నాం కదా, ఈ 3-4 స్టేట్సే ప్లేలో ఉన్నాయి. సో మిషిగన్, కమలా హ్యారిస్ మిషిగన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ గెలిస్తే ఇంకా అయిపోతుంది. వాటిలో ఏదైనా ఓడిపోతే దెన్ ట్రంప్ కి అవకాశం ఉంది గెలవడానికి. ఒకటి అందాం అనుకున్నాను. ట్రంప్ మీరు ఇందాక అన్నారే, దేర్ మే బి ఎలక్షన్ ఫ్రాడ్ అని అంటున్నారు. ప్రతిసారి దట్స్ హిస్ ప్లే బుక్. సో ఆయన గెలిస్తే హీ సేస్ ఇట్స్ ఫ్రీ అండ్ ఫేర్, గెలవపోతే ఇట్స్ ఫ్రాడ్ అంటారు. సో అవతలాళ్ళు కమలా హ్యారిస్ ఎప్పుడేమీ అట్లా అనలేదు. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదండి. సో లెట్ మీ జస్ట్ కంటిన్యూ, దెన్ మీరు మాట్లాడగలరు. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ద ఫ్యాక్ట్స్. సో ఆయన ఎప్పుడు అంటారు ఇమిగ్రేషన్ గురించి, మహేంద్ర గారు మాట్లాడుతున్నారు అండ్ హీ కెన్ రెస్పాండ్. ఎస్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంతమంది వస్తే. ట్రంప్ ఫస్ట్ ప్రెసిడెన్సీలో నేను వాల్ కట్టిస్తాను, మెక్సికో పే చేస్తుంది ఆ వాల్కి అని దాని మీద గెలిచారు. ఓకే, వాల్ లేదు, మెక్సికో డిడ్ంట్ పే. ఇప్పుడేమో నేను ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ డిపోర్ట్ చేసేస్తాను అంటున్నారు. సో ఒక 13 million ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. ఎట్లా డిపోర్ట్ చేస్తారు? ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ $1 trillion. అది అసలు నాకు ఆ నంబర్ అది అసలు ఎట్లా, ఐ క్యాంట్ ర్యాప్ మై హెడ్ అరౌండ్ ఇట్. టు డిపోర్ట్ 13 million immigrants, he has to hire 200,000 పీపుల్ని హైర్ చేయాలి. సో ఈయనేంటంటే ఊరికే ఆయన ఇష్టం వచ్చినట్టు ఎవరు ఏది వినాలి అని అంటే అది చెప్పేస్తూ ఉంటారు. బట్ ఏ ప్లాన్ ఉంది, ప్లాన్ లేదు, అట్లా ఏం ఉండదు ఆయనకి. ఎవరేమి వినాలంటే అది చెప్తారు. బట్ ఇస్ దేర్ అ ప్లాన్? దేర్ ఇస్ నో ప్లాన్. సో అది రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సబలా గారు. మరొకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఒక బ్రేక్ తీసుకుందాం. బిగ్ జడ్జిమెంట్ డేలో మనకి సమయం దగ్గర పడుతోంది. ఒకసారి మీకు లేటెస్ట్ నెంబర్ అయితే ట్రంప్ అయితే 198 లీడ్లో మనకు కనిపిస్తున్నారు. 99 లీడ్స్తో కమలా హ్యారిస్ మనకు కనిపిస్తున్నారు. చిన్న బ్రేక్ తీసుకుని వద్దాం. చూస్తూనే ఉండండి TV9. 99 ఎలక్టోరల్ కాలేజీలని ప్రస్తుతం కమలా హ్యారిస్ తన ఖాతాలో వేసుకుంటే 178 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లతోటి ట్రంప్ చాలా లీడ్లో కనిపిస్తున్నారు. కాకపోతే ఇది ఎక్స్పెక్టెడే, యాంటిసిపేటెడే అని చెప్తూ ఉన్నారు. సో మరికొద్ది సేపట్లో ఆ వెస్ట్ కోస్ట్ కూడా ఓపెన్ అయితే అప్పుడు ఈ ఆధిక్యాల్లో చేంజ్ ఏమైనా కనిపిస్తుంది అన్నది ఇప్పుడు ఉత్కంఠ కలిగిస్తోంది. ఇక స్వింగ్ స్టేట్స్ విషయానికి వస్తే 2 స్వింగ్ స్టేట్స్ నుంచి ఇంకా డేటా అందాల్సి ఉంది. మిగిలిన 5 చోట్లలో 3 చోట్ల ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. 2 చోట్ల మాత్రము స్పష్టంగా కమలా హ్యారిస్ లీడ్లో కనిపిస్తోంది. 2 రాష్ట్రాల్లో ట్రంప్ లీడ్లో ఉన్నారు. 3 రాష్ట్రాల్లో ఇప్పుడు కమలా ఆధిక్యంలోకి వచ్చేశారు. జార్జియాలో ట్రంప్ లీడింగ్లో ఉంటే నార్త్ కెరోలినాలో ట్రంప్ లీడింగ్లో ఉన్నారు. పెన్సిల్వేనియాలో కమలా హ్యారిస్ లీడింగ్లో ఉంది. చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇప్పుడు పెన్సిల్వేనియా మీద అంతా కూడా. అలాగే విస్కాన్సిన్లో కమలా లీడింగ్లో ఉన్నారు. మిషిగన్లో కూడా కమలా లీడింగ్లో కనిపిస్తున్నారు. నెవాడా, ఆరిజోనాలో ఇంకా కౌంటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఓకే, డిబేట్ కంటిన్యూ చేద్దాము. లేటెస్ట్ నెంబర్స్ వస్తున్నాయి. 99 కమలా హ్యారిస్, 188 చోట్ల ప్రస్తుతము డొనాల్డ్ ట్రంప్. 188 లేటెస్ట్ నెంబర్స్ ఇవి.
యా, ఒకసారి సుగుణాతో మాట్లాడదాం. సుగుణ కాలిఫోర్నియా నుంచి రెడీగా ఉన్నారు. సుగుణ, లాస్ట్ లో అందరికన్నా రిజల్ట్స్ లాస్ట్ మీ స్టేట్ లో వస్తాయి. ఏంటి అక్కడ పోలింగ్ ఎట్లా జరిగింది? ఎక్కువగా ఎక్కడ చూసినా తెలుగులో, గుజరాతీలో కూడా అక్కడ డైరెక్షన్ బోర్డ్స్ ఇవన్నీ చూసాం. ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇంకా పోలింగ్ జరుగుతుంది. ఇంకా మాకు స్టిల్ ఇంకా 1 hour ఉంది పోలింగ్ కి. అంటే అందరు వర్క్ నుంచి వచ్చి ఇంకా పోలింగ్ కూడా అంటే 1 hour లో అయిపోతుంది మొత్తము. అందుకే మా దగ్గర లేటు. బట్ ఇక్కడ మొత్తం అమెరికాలో 50 రాష్ట్రాలలో ఈ కాలిఫోర్నియా అనేది 54 ఎలక్ట్రల్ అంటే కాలేజ్ ఓట్స్ ఉంటాయి కాబట్టి హైయెస్ట్ పాపులేషన్ ఇది కాలిఫోర్నియా మనకి. సో ఈ పాపులేషన్ హై వల్ల మనకి ఇప్పుడు ఇక్కడ ఎక్కడంటే మనకు కొద్ది సంవత్సరాల నుంచి చూస్తే కన్నా డెమోక్రటిక్ పార్టీకే సపోర్ట్ ఉంటుంది. ఎందుకు అని అంటే ఇక్కడ కమలా హ్యారిస్ కూడా అంటే ఓక్లాండ్ అంటే కాలిఫోర్నియా బే ఏరియాలో పుట్టి పెరిగారు. అంటే కాలేజీ మొత్తము తను లాయర్ గా కూడా ఇక్కడ చదువుకున్నారు, ఎడ్యుకేషన్ మొత్తము. చాలా మంది ఉమెన్ 62% తనకే ఓటేస్తారు డెమోక్రటిక్ పార్టీకే. అంటే మనం ఇంకా పక్కా డెమోక్రటిక్ పార్టీ కాలిఫోర్నియా అనేది కొద్ది సంవత్సరాల నుంచి నిర్ణయించారు. ఇంకా ఓటింగ్ జరుగుతుంది, బట్ ఎవరు గెలుస్తారు అనేది తెలీదు. బట్ దీని మాత్రం కాలిఫోర్నియా మాత్రం డెమోక్రటిక్ పార్టీ. అంటే మనకు 26 million ఉన్నారు ఇక్కడ ఓటర్స్, బట్ 22 million రిజిస్టర్ చేసుకున్నారు ఓటు. 80% అంటే 80% ఇక్కడ ఓటింగ్ జరిగింది. అంటే ఓటు హక్కు తను వినియోగించుకున్నారు. సుగుణ, ఈసారి ట్రెండ్స్ ఏమన్నా మారే అవకాశం ఉందా? ఎందుకంటే ఇందాక మీరు అన్నారు అక్కడే లోకల్ గా ఉన్నారు అది ఇదని, కానీ డొమెస్టిక్ ఇష్యూస్ కూడా మీకు చాలా ఉన్నాయి ఆ స్టేట్ లో. సో ఇలాంటి సమయంలో డెమోక్రాట్స్ కాస్త రిపబ్లికన్ వైపు వెళ్లే న్యూట్రల్ ఓట్స్ వీళ్ళందరూ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? పూర్తిగా డెమోక్రాట్స్ వైపే ఉంటారా? కమలా హ్యారిస్ కి సపోర్ట్ చేస్తారా? కమలా హ్యారిస్ కే పక్కా అన్నమాట సపోర్ట్. ఎన్ని సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే 2016, 2020 వరుసగా ఇంకా పాత అంటే 10 years బ్యాక్ కూడా డెమోక్రటిక్ పార్టీ ఎంత చాలా ఇక్కడ అంటే ఇల్లీగల్ అంటే ఇమిగ్రెంట్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. బట్ ఎందుకంటే వీళ్ళు డెమోక్రటిక్ పార్టీ వాళ్ళకి అంటే సాండియాగో దగ్గర వాల్ కట్టినా కూడా వాళ్ళని అందరి దగ్గర తీర్చి ఉద్యోగాలు ఇవ్వడము అట్లాంటి పనులు అవన్నీ చేసినప్పటికీ అందుకే డెమోక్రటిక్ పార్టీ గెలుస్తుంది ఇక్కడ. అందుకని కానీ లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రంప్ హయాంలోనే అంత పెద్ద వాల్ కట్టడం జరిగింది. అక్కడ నుండి మెక్సికో నుండి వస్తున్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ రోజు కట్టడి చేయగలిగారంటే అది ట్రంప్ వల్లనే. కాబట్టి ట్రంప్కి ఫేవర్ అయ్యే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదా కాలిఫోర్నియాలో? ఎంత చేసినా కూడా ఇక్కడ కాలిఫోర్నియాలో డెమోక్రటిక్ పార్టీకే పక్కా వాళ్ళు గుద్దుతారనమాట. అంటే ఓటింగ్ ఎక్కడ పడిపోతుంది డెమోక్రటిక్ పార్టీకి. కమలా హ్యారిస్ ప్లస్ ఎందుకంటే టెంపుల్స్ కి విజిట్ చేసేవాళ్ళు. అంటే తను వైస్ ప్రెసిడెంట్ గా కాకముందు ఇక్కడ లాయర్ గా ఉన్నప్పుడు అన్ని చోట్లకి ప్రతి ఇంటికి వెళ్ళి అంటే పలకరించేవాళ్ళు. అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితురాలు తను. అందుకని మెయిన్ థింగ్ ఈజ్ డెమోక్రటిక్ పార్టీనే గెలుస్తుందని సర్వే చెప్తున్నారు. టెకీలు టెక్నాలజీ సంస్థలు కావచ్చు, అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, అక్కడే సిటిజన్స్ గా ఉన్న తెలుగు వాళ్ళు ఎటువైపు ఉన్నారు? కమలా హ్యారిస్ వైపా, ట్రంప్ వైపా? మన ఇండియన్స్ 50-50 అని చెప్పచ్చండి. బట్ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు చాలా వరకు కమలా హ్యారిస్ కే సపోర్ట్ చేస్తారు. మన ఇండియన్స్ మాత్రము 50-50% ఉందన్నమాట. అంటే కొంతమంది మన ఇండియన్స్ రిపబ్లికన్ పార్టీ కూడా వేస్తారు. మన ఇండియన్స్ చెప్తున్నారు. సుగుణ, నేను అదే అడగబోతున్నాను. యాక్చువల్గా బే ఏరియాలో మన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా, తెలుగు వాళ్ళు. అఫ్కోర్స్ తెలుగు వాళ్ళు అండ్ గుజరాతీలు కూడా, ఇండియన్ అమెరికన్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో మీరేమో కంపల్సరీ అక్కడ కమలా హ్యారిస్ గెలుస్తుంది అంటున్నారు. అంటే మన ఇంపాక్ట్ ఏమీ లేదా అని చెప్పి. అంటే దీపావళి తర్వాత ట్రంప్ ఒక కమెంట్ చేశారు. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగిన దాడికి సంబంధించి ఆయన రియాక్ట్ అయ్యారు. సో అలాంటి కమెంట్స్ ఏమి ఇండియన్ ఓటర్స్ మీద ముఖ్యంగా, ఎందుకంటే అమెరికాలో స్థిరపడిన ఏ ప్రాంతంలో స్థిరపడ్డ వాళ్ళైనా ఎక్కువగా హిందూసే ఉంటారు ఆబ్వియస్గా. సో ఆ ఓటు ఏమి ఫ్లిప్ అయ్యే అవకాశం లేదా? అదేమి ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ లేదా? మన వాళ్ళు వెయ్యొచ్చు రిపబ్లికన్ కి. ఎందుకంటే కొంచెం టెక్నాలజీ వైజ్ గా చూస్తే కన్నా ఎకానమీ ఈజ్ వెరీ అంటే అంత బాగాలేదు ఇక్కడ. మన తర్వాత ఎక్కడ చూసినా క్రైమ్ కూడా ఎక్కువ ఉంది. బట్ అదన్నీ ఆలోచించినా కూడా వీళ్ళు ఏంటంటే అంటే మన వాళ్ళు కాదు, మన వాళ్ళ గురించి చెప్పట్లేదు నేను. బట్ ఇక్కడ ఉన్న నల్ల జాతి వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళు ఎక్కువగా కమలా హ్యారిస్ వైపే మొగ్గు చూపుతారు, డెమోక్రటిక్ పార్టీకే మొగ్గు చూపుతున్నారు. సో ఏం చేసినా ఆ 54 కమలా ఖాతాలోనే చేరిపోతాయంటారు. తప్పకుండా అదే సర్వే చూపిస్తుంది అనమాట. ట్రెడిషనల్ కమలా హ్యారిస్ కానివ్వండి, బైడెన్ కానివ్వండి, ఎవరు క్యాండిడేట్ ఎవరైనప్పటికీ కూడా కాలిఫోర్నియా అనేది డెమోక్రటిక్ స్టేట్. దాన్ని మార్చడానికి మీరు ఏదైతే ట్రెండ్ చెప్తున్నారో ఎంత చెప్పినా పర్సెంటేజ్ మైట్ చేంజ్, కానీ ఇట్స్ 100% 54 అనేది. సో ప్రస్తుతానికి 198 ఎలక్టోరల్ ఓట్లతోటి ట్రంప్ ఆధిక్యంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. 109 ఎలక్టోరల్ ఓట్లతోటి కమలా హ్యారిస్
నెక్స్ట్ కంటిన్యూ అవుతూ ఉన్నారు. ఇక ఉత్కంఠ రేపుతోంది పెన్సిల్వేనియా ఫలితాలు. పెన్సిల్వేనియాలో అనూహ్యంగా కమలా నుంచి ట్రంప్ లీడ్లోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. 50% ఓట్లతోటి ప్రస్తుతానికి ట్రంప్ లీడింగ్లో ఉన్నారు. సో 49% ఓట్లకి పడిపోయారు కమలా హ్యారిస్. సో పెన్సిల్వేనియా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వశమైపోతుందా అన్న అనుమానం కలిగించేలాగా పర్సంటేజ్ చేంజ్ అయింది. స్వింగ్ స్టేట్ అరిజోనాలను ట్రంప్ లీడింగ్లో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. విస్కాన్సిన్లో కూడా ట్రంప్ ఆధిక్యంలోకి వచ్చేశారు. అండ్ జార్జియాలో ట్రంప్ లీడింగ్లో ఉన్నారు. సో స్వింగ్ స్టేట్స్లో కూడా ట్రంప్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నట్టుగా ఈ ఫలితాలను బట్టి మనకు అర్థమవుతోంది. రైట్. సో ఇంతకుముందు ఏ పాయింట్ చెప్పారు, పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సన్ ఈ మూడిట్లోనూ గెలిస్తేనే వాళ్ళు ఆధిపత్యం లేకపోతే గెలుపు దిశగా ఉన్నారని తెలుస్తోంది అన్నారు. ఇప్పుడు మారింది. ఇంతకుముందు పెన్సిల్వేనియా 70 ఉండాలి, తర్వాత 50 వచ్చింది, ఇప్పుడు 48కి వచ్చేసింది. డొనాల్డ్ ట్రంప్ ముందుకు వచ్చేసాడు 50 తోటి. అండ్ మిషిగన్, విస్కాన్సన్ వీటిల్లో కూడా ట్రంప్ ఆధిక్యత మనకి కనిపిస్తూ వస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగానే ఇప్పుడు ఓపెన్ అయిన తర్వాత మొత్తం కంప్లీట్గా ఇంకా స్వీప్ చేస్తారంటారా మరి? ఇప్పుడు దేవి గారు ఇంతకుముందు నేను చెప్పినట్టు కూడా పెన్సిల్వేనియా కానివ్వండి, ఈ 3 స్టేట్లలో ద కౌంటింగ్ స్టార్ట్ బై ద కౌంటీ. అయితే ఏదైతే స్పెసిఫిక్ కౌంటీ చేసినప్పుడు ఫిలడెల్ఫియా లాంటి కౌంటీ వేర్ ఇట్ ఈస్ లైక్ మోర్ ఆఫ్ అ డెమోక్రటిక్, కాబట్టి అప్పుడు మనం 70% డెమోక్రటిక్ చూసాం. ఎప్పుడైతే మనం రీజనల్ ఏరియాస్ వెళ్తున్నా కొద్దీ ట్రంప్ ఆధిక్యం పెరుగుతూ ఉంది. అట్లానే మీకు ఇప్పుడు ఇది స్టిల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం చూస్తుంది కూడా విస్కాన్సిన్ అయినా మిషిగన్ అయినా, ఎందుకంటే ద రేస్ ఈజ్ బిట్వీన్ లైక్ బిలో 1% కాబట్టి మనం వీ కాంట్ స్టిల్ ప్రెడిక్ట్. ఇప్పుడు ఈవెన్ ట్రంప్ మైట్ గో టు 70% అండ్ కమలా హ్యారిస్ మైట్ కమ్ టు 40%, 60% వచ్చినప్పటికీ కూడా వీ నీడ్ టు సీ ఆల్మోస్ట్ 95%, 98% ఆఫ్ ద ఓటింగ్ కౌంట్ అయితే కానీ ఈ రిజల్ట్స్ని మనము దాన్ని ట్రెండ్గా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క కౌంటీ, ఇప్పుడు ఎలక్షన్ అనేది అమెరికాలో జరుగుతుంది. 7 స్వింగ్ స్టేట్స్ ఏదైతే మనం అంటున్నామో, మోర్ దెన్ 7 స్వింగ్ స్టేట్స్, దానిలో 19 కౌంటీస్ ఆఫ్ అమెరికా ఈజ్ డిసైడింగ్ ద ఎలక్షన్ టుడే. సో ఆ 19 కౌంటీస్ ఒక్కొక్క కౌంటీ పరంగా మనం వెళ్ళినప్పుడే ఆ ఎలక్షన్ రిజల్ట్ చూసుకోవాల్సి వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మీరు చెప్పిన ట్రెండ్ ఇప్పుడు పెన్సిల్వేనియాలో ఖచ్చితంగా 48-50% అనేది అది అలానే ఉండే చివరి వరకు కూడా. 11% ఓటింగ్ కి సంబంధించి పోలింగ్ నమోదైనప్పుడు కమలా హారిస్ 70% హైలో ఉన్నారు. అది 11% నుంచి 50% కు పోలింగ్ నమోదైనప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు 50కి వచ్చేసారు. ఈ రేస్ గురించి మాట్లాడుతున్నా అంటే పెన్సిల్వేనియా ముగిసే టైంకి డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా ముందుకు వచ్చేస్తున్నట్టు అనిపిస్తోంది అంటున్నారు. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే నేను అన్నాను కదా, ఫస్ట్ చూసినప్పుడు మేబీ ఫిలడెల్ఫియా లాంటి కౌంటీస్ అవ్వచ్చు కాబట్టి 70% వెళ్ళింది. బట్ ఎప్పుడైతే రీజనల్ ఏరియాస్ వెళ్ళినప్పుడు ఇట్స్ 50-50 వచ్చింది. మిగతా 95% వెళ్ళే వరకు, 98% వెళ్ళే వరకు కమలా హ్యారిస్ కూడా దాటే అవకాశం ఉంటుంది. ఇట్స్ కెన్ గో అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. పెన్సిల్వేనియాలో ఒకవేళ కమలా హ్యారిస్ ముందుకు వెళ్ళినా కూడా విస్కాన్సన్ అండ్ మిషిగన్ కూడా అలాంగ్ విత్ దిస్ స్టేట్స్ అయితేనే ఆ తర్వాత దానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ద నంబర్స్, మిగతా 43 స్టేట్స్ ఏదైతే మనకి ట్రెండ్స్ కనబడుతున్నాయో మిగతా దాంట్లో విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియా గెలిస్తే మాత్రమే కమలా హ్యారిస్ కి పాతుంది. ఒకవేళ ఈవెన్ ఇఫ్ షీ విన్స్ పెన్సిల్వేనియా గెలిచి కూడా డెమోక్రాట్ పార్టీ సపోర్టర్ గా మనకి శ్రీధర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు యుఎస్ నుండి. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే. శ్రీధర్ రెడ్డి గారు ఓకే, టెక్నికల్ గ్లిచ్ ఉన్నట్టుంది. లెట్స్ టాక్ టు అరుణ్ గారు. ఐ థింక్ హీస్ గాట్ కనెక్టెడ్. శ్రీధర్ గారు వినిపిస్తుందండి? ఎస్ సుకుమార్ గారు. ఏంటి డెమోక్రాటిక్ హవా నడుస్తుందంటారా? ట్రంప్ ఇప్పుడు ఏదైతే నెంబర్స్ మొత్తం రెడ్ గా కనిపిస్తుందో ఇది కంటిన్యూ అవుతుందంటారా? ఇంకా రావాలండి. ఇంకా అప్పటికే మనం చెప్పేదానికి లేదు. లాస్ట్ టైం కూడా ట్రంప్ గెలిచినాడని సంబరపడ్డారు, కానీ దెర్ ఇస్ లాట్ మోర్. బట్ ఇనిషియల్ ప్రొజెక్షన్స్ ఇంతకుముందు డెమోక్రాటిక్ పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో కూడా, సో 1 డే బ్యాక్ మాకు వచ్చిన ఇంటర్నల్ రిపోర్ట్స్ ప్రకారము ఛాన్సెస్ 53% ట్రంప్కే ఉన్నాయి. ఇంటర్నల్ దానికి 49% కమలా హారిస్కి ఉంది. బట్ హార్డ్ వర్క్ చేయాలి, దానికోసం చాలా మొబిలైజ్ చేసినారు. ఓటర్స్ని బూత్కి తీసుకెళ్ళడం దగ్గర నుంచి తర్వాత వాళ్ళకి అన్ని అరేంజ్మెంట్ చేసేదానికి, తర్వాత వాలంటీర్స్ని, యాడ్స్ని మొత్తం బడ్జెట్ కూడా డబుల్ చేసి. శ్రీధర్ గారు, మీరు డెమోక్రటిక్ పార్టీకి కమలా హ్యారిస్ సపోర్టర్ కాబట్టి ఇండియన్ పాలిటీషియన్స్ పూర్తిగా రిజల్ట్ వచ్చేదాకా చూద్దాం అన్నట్టు చెప్తున్నట్టుగా, ఆశాభంగా చెప్తున్నట్టుగా కనిపిస్తోంది. బట్ యాజ్ ఆఫ్ నౌ అఫ్ కోర్స్ వెస్ట్ కోస్ట్ ఓపెన్ అయితే కమలా హ్యారిస్ నెంబర్ కూడా పెరగచ్చు, అది సమస్య కాదు. కానీ మీరు డిఫరెన్స్ ఒకసారి గమనించండి. ఇప్పటివరకు వస్తున్న పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ గమనిస్తే ట్రంప్ ఈజ్ అహెడ్, ఫార్ అహెడ్, చాలా ముందుకున్నట్టుగా కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే స్వింగ్ స్టేట్స్ డెఫినెట్గా ట్రంప్ వైపు వాలిపోయే అవకాశం ఉంటుంది కదా. ఫ్యాక్ట్స్ అంటే ఇప్పటి వరకు వచ్చిన దాన్ని బట్టి ఒప్పుకోవాలి, డైజెస్ట్ చేసుకోవాలి డెమోక్రాట్స్ అందరూ కూడా. బట్ మోస్ట్లీ స్వింగ్ స్టేట్ లో కూడా ట్రంప్ లీడ్ చేస్తున్నారు. ఇంకా ఆశ చూద్దాం. ఎక్కడండి మీకు మెయిన్ గా హోప్ క్రియేట్ చేస్తున్న స్టేట్ ఏది? పెన్సిల్వేనియానా ఇంకేమైనా ఉన్నాయా
మిషిగన్ కావచ్చు. పెన్సిల్వేనియా, మిషిగన్ ఉన్నాయండి. సో లాస్ట్ ఇయర్ 2020లో ఇదే జరిగింది. కూడా ట్రంప్ సైడ్ కు ఉన్నట్టుగానే రిజల్ట్ వస్తుంది. ఈ మూడు మిషిగన్ ఇవన్నీ చూసినా ఏవైతే కీ స్టేట్స్ అన్నారో ఆ మూడు అలాగే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పటికీ ఇంకా ఆశాభావంతో ఉన్నారు. విస్కాన్సిన్ అండ్ మిషిగన్, ట్రంప్, కమలా హ్యారిస్ ఇస్ లీడింగ్ రైట్ నౌ. లాస్ట్ టైం శ్రీధర్ గారు చెప్పినట్టు లాస్ట్ ఇయర్ 2020లో ఇదే టైంకి పొద్దున్న 2 వరకు ట్రంప్ సంబరాలు చేసుకుంటున్నారు. న్యూట్రల్ ఇన్పుట్ తీసుకుందాం. అరుణ్ గారు ఏంటి పరిస్థితి? ముసళ్ళ పండగ ఎవరికి ఉంది? నేను ఇంతకుముందు చెప్పాను మీకు, నంబర్ ఆఫ్ స్టేట్స్ వేరు, నంబర్ ఆఫ్ ఓట్స్ వేరు. ఓకే, సో అది మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఆ బెల్ట్ అయితే ఉందో, నార్త్ అండ్ సౌత్ సెంట్రల్ బెల్ట్ ఏదైతే ఉందో అది మోస్ట్ రిపబ్లికన్స్కి ఉంటుంది. అది అందులో పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయం ఏం లేదు. కానీ అరిజోనా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు చూసినట్లయితే అరిజోనా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. మిషిగన్ డెమోక్రాట్స్ వాళ్ళకి చెప్పాలంటే మిషిగన్ కొంచెం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది. కాలిఫోర్నియా ఎలాగో 54 వచ్చేస్తాయి వాళ్ళకి. మీరు చూస్తున్నా ఆ నంబరు మరి కొద్దిసేపట్లో బాగా పెరిగిపోతుంది. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే దీన్ని నేను హిందీ వర్షన్లో కూడా చెప్పాను, కాటేకి టక్కర్ అంటాం కదా, అట్లాగా ఇది 49.5, 49.2 ఇవన్నీ చూస్తుంటే కొంచెము చెప్పలేని పరిస్థితి ఉంటుంది మనకి. బట్ ఇంతకుముందు నేను చెప్పినట్టు స్టార్టింగ్ లో కూడా ఇదే చెప్పాను, పెన్సిల్వేనియా, నార్త్ కెరళైనా డెమోక్రాట్ కి కీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా నారో డౌన్ అవుతున్నాయా, వైడన్ అవుతున్నాయా? వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీరు చూడండి, ఇప్పుడు కాదు, మీరు యాజ్ ఐఎమ్ స్పీకింగ్ యూ కెన్ సర్చ్ గత ఒక 5-6 ఎలక్షన్ సైకిల్ మీరు తీసుకోండి. ఐ కెన్ బ్లైండ్లీ స్టేట్ దిస్. ఎప్పుడైనా చూస్తే నంబర్ ఆఫ్ స్టేట్స్ డెమోక్రాట్స్ తక్కువ గెలుస్తారు, కానీ నంబర్ ఆఫ్ ఓట్స్ ఎక్కువ గెలుస్తారు వాళ్ళు. మీరు చూడండి, వెస్ట్ కోస్ట్ మొత్తం స్వీప్ కొడతారు వాళ్ళు, పైనుంచి కింద వరకు. ఆరెగన్, వాషింగ్టన్, కాలిఫోర్నియా చెప్పుకోవడానికి 3 స్టేట్లే. కానీ మీరు ఈ 3 స్టేట్ తీవ్రతను తట్టుకోవాలంటే మీరు ఒక 7, 8, 9, 10 స్టేట్లు రిపబ్లికన్ యాడ్ చేస్తే కానీ వీరికి ఈక్వేట్ కావు. అందుకనే ఇది నంబర్ ఆఫ్ స్టేట్స్ కాదు, ఎప్పుడు ఆ కలర్ చూడకూడదు. ఎందుకంటే మీకు మొత్తం అమెరికా మ్యాప్ లో ఎక్కువ రెడ్డే ఉంటుంది. ఇప్పుడు కాదు, డెమోక్రాట్ గెలిచినా అదే ఎక్కువ రెడ్డే ఉంటుంది, రిపబ్లికన్ గెలిచినా ఎక్కువ రెడ్డే ఉంటుంది. ఆ రెడ్తో అసలు సంబంధం లేదు మనకి. కానీ ఏ స్టేట్ గెలిచారు, కోస్ట్ లో ఉన్న స్టేట్లు ఎప్పుడు ఎక్కువ నెంబర్స్ ఉంటాయి. మీరు అటు తీసుకోండి, ఇటు తీసుకోండి. అరుణ్ ఇదంతా ఓకే. పాయింట్ ఏంటంటే 7 స్వింగ్ స్టేట్స్లో గ్యాప్ అప్ టూ మచ్గా ఉంది. 70-30% గ్యాప్ అప్తో ఓపెన్ అవ్వడము, అవి ఇప్పుడు తగ్గిపోతూ వస్తున్నాయి కదా డెమోక్రాట్స్ నుంచి రిపబ్లికన్స్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు అది కంటిన్యూ అయితే, అది కంటిన్యూ అయిపోతే 7 స్వింగ్ స్టేట్స్ లో ఒక 5 స్టేట్స్ అలాంగ్ విత్ పెన్సిల్వేనియా వచ్చిందంటే గేమ్ ఈజ్ ఓవర్ కదా ట్రంప్ వైపు. ఆల్మోస్ట్ అగైన్ వీ హ్యావ్ టు లైక్ సంబడి సెడ్ ఎలక్షన్ వాళ్ళు సర్టిఫై చేసేంత వరకు మనం చెప్పలేము. లాస్ట్ మెయిల్ ఇన్ బ్యాలెట్స్ వస్తాయి అంటే అంత 0.4, 0.3, 0.2 అట్లా ఉన్నప్పుడు ఆ వేరే బ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో మాన్యువల్ కౌంట్ చేసిన బ్యాలెట్స్ అవి కూడా చాలా డిఫరెన్స్ చేస్తాయండి. సో బై స్వింగ్ స్టేట్స్ మీద నేను ఇప్పుడే కాదు, నేను గత 4 రోజుల నుంచి అన్ని టీవీ ఛానల్కి ఇదే చెప్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ స్వింగ్ స్టేట్స్. అందుకే దానికి ఆ పేరు ఇచ్చారు స్వింగ్ స్టేట్స్. అన్ని అటు ఇటు ఊగిసలాడుతుంటాయి కాబట్టి స్వింగ్ స్టేట్స్ అవి. కాబట్టి చెప్పలేము. కానీ ఒక్కటి మాత్రం పాజిటివ్గా నేను చెప్పగలను, అంటే కొంచెం పాజిటివ్గా ట్రంప్ సైడ్ ఉన్నది ఏంటంటే నార్త్ కెరళైనా గెలవడం అనేది దట్ ఇస్ డెఫినెట్లీ ఒక ప్లస్ ఫర్ ట్రంప్. పెన్సిల్వేనియా ఇప్పుడు సడన్ గా షిఫ్ట్ అయింది. అది గెలిస్తే గనక దట్స్ ఎ బిగ్ బూస్ట్. అది ఏ పార్టీ అయినా కావచ్చు, దట్స్ ఎ బిగ్ బూస్ట్ ఫర్ ట్రంప్. దట్ ఈస్ ఫర్ షూర్. అప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ పెన్సిల్వేనియా గెలిస్తే, ఇంతకుముందు ఎవరో అన్ని స్టేట్స్ విన్నర్ టేక్ ఆల్ అన్నారు. దట్స్ నాట్ ట్రూ. మెయిన్ నెబ్రాస్కా ఇస్ నాట్ విన్నర్ టేక్ ఆల్. 48 స్టేట్లే విన్నర్ టేక్స్ ఆల్ ఉంటాయి. మెయిన్ నెబ్రాస్కాలో 50% దాటితే అన్ని ఆ ఓట్లు స్టేట్కి రావు. అందులో స్ప్లిట్ ఉంటుంది. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కొన్ని సీట్స్ ఉంటాయి, మిగిలినవి స్టేట్ వైడ్ అంటారు వాటిని. సో మెయిన్ నెబ్రాస్కా ఎప్పుడు డిఫరెంట్ ఉంటాయి, వేరేవన్నీ విన్నర్ టేక్ ఆల్. సో ఎనీవే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, సో అప్పుడు ఏంటంటే ఈ అరిజోనా ఇటువంటి స్టేట్స్కి సిగ్నిఫికెన్స్ సడన్ గా పెరిగిపోతుంది. ఎందుకంటే ఆల్దో దేర్ ఓన్లీ 10-12 ఆ నెంబర్ ఉన్నా కూడా ఈ స్వింగ్ స్టేట్స్ ఎప్పుడైతే ట్రంప్ ఫేవర్లో వెళ్ళడం మొదలవుతాయో
దాన్ని మేకప్ చేసుకోవడానికి వేరే లీన్ రిపబ్లికన్ కావచ్చు, లీన్ డెమోక్రాట్ స్టేట్స్ కావచ్చు, దే ప్లే సిగ్నిఫికెంట్ రోల్. బేసిక్లీ అయితే 3 క్రిటికల్ స్టేట్స్ అవుట్ ఆఫ్ ద స్వింగ్ స్టేట్స్ ఉన్నాయో, మిషిగన్ అండ్ పెన్సిల్వేనియా అండ్ విస్కాన్సిన్, ఆ 3 కూడా క్లియర్ ట్రెండ్స్తోనే, అంటే ఇప్పుడే కాదు, ఈవెన్ బిఫోర్ ద ఎలక్షన్స్ వర్ షోయింగ్ స్వింగ్ టువర్డ్స్ ట్రంప్. సో అవి గెలిచే ఛాన్సెస్ 90% కంటే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి 3 గెలవడంతో పాటు హీ విల్ బి విన్నింగ్ హిజ్ కన్వెన్షనల్ సీట్స్. సో గెలవడం అన్నది, ట్రంప్ గెలవడం అన్నది ఆల్మోస్ట్ క్లోజ్ అవుతుంది. 1.5 hours దే విల్ కాల్. బ్రేకింగ్ అంతోంది. వర్జీనియా 10th డిస్ట్రిక్ట్ లో ఇండో అమెరికన్ సుహాస్ సుబ్రహ్మణ్యం ఆధిక్యంగా ఉన్నారు. రిపబ్లికన్ ప్రత్యర్థి క్లాన్సీపై సుహాస్కు లీడ్ వస్తోంది. కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. కాకపోతే వెరీ గుడ్ లీడ్ని 10th డిస్ట్రిక్ట్, వర్జీనియా 10th డిస్ట్రిక్ట్లో ఇండో అమెరికన్ సుహాస్ సుబ్రహ్మణ్యం కొనసాగిస్తూ ఉన్నారు. రిపబ్లికన్ ప్రత్యర్థి క్లాన్సీపై సుహాస్కి అక్కడ లీడ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. ఇదొక గుడ్ న్యూస్ ఇండో అమెరికన్ కాబట్టి. సో సుహాస్ సుబ్రహ్మణ్యం గెలవబోతున్నట్టుగా ప్రస్తుతం వస్తూ ఉన్న లీడ్స్ని బట్టి చూస్తుంటే మనకు అర్థమవుతుంది. బ్యాక్ టు బ్యాక్ మరొక బ్రేకింగ్. ట్రంప్ ఆధిక్యంతో క్రిప్టో కరెన్సీ మార్కెట్లో జోష్ కనిపిస్తోంది. సరికొత్త రికార్డులు సృష్టించాయి. బిట్ కాయిన్ $75,000 మార్కుని దాటింది. బిట్ కాయిన్ ఒక్కరోజే 10% అప్ సైడ్ వెళ్ళింది బిట్ కాయిన్. సో లాభాల్లోకి క్రిప్టో కరెన్సీలన్నీ ఉన్నాయి. క్రిప్టో కరెన్సీ ట్రంప్ వస్తే, ట్రంప్కి వంత పాడిన ఓతమిచ్చిన ఇలాన్ మస్క్ కూడా క్రిప్టో కరెన్సీ వైపు చాలా పాజిటివ్గా ఉంటారు. కాబట్టి ఒక్కసారిగా ఇటు స్టాక్ మార్కెట్లతో పాటు ఈవెన్ క్రిప్టో కరెన్సీ కూడా ఒక ఊతం వచ్చింది. ట్రంప్ ఆధిక్యంతో క్రిప్టో కరెన్సీ మార్కెట్లో జోష్ కనిపిస్తోంది. కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి బిట్ కాయిన్, ఇతరత్ర కాయిన్లన్నీ కూడా. బిట్ కాయిన్ అయితే $75,000 మార్కును దాటింది. ఒక్కరోజే 10% అప్ సైడ్ వెళ్ళింది బిట్ కాయిన్. క్రిప్టో కరెన్సీకి ట్రంప్, ఈలన్ మస్క్ అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ ఫలితాలతోటి ప్రస్తుతం ఈవెన్ స్టాక్ మార్కెట్లతో పాటు బిట్ కాయిన్ కూడా, క్రిప్టో కరెన్సీ కూడా అప్ సైడ్ కొనసాగుతున్నాయి. సో లేటెస్ట్ నెంబర్స్ 112 కమలా హ్యారిస్, 198 ఎలక్టోరల్ ఓట్లతోటి డొనాల్డ్ ట్రంప్ లీడ్లో ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత TV9 డిజిటల్లో ఈ లైవ్ కంటెంట్ 98 ఎలక్టోరల్ ఓట్లతోటి ట్రంప్ ఆధిక్యంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. 109 ఎలక్టోరల్ ఓట్లతోటి కమలా హ్యారిస్ నెక్స్ట్ కంటిన్యూ అవుతూ ఉన్నారు. ఇక ఉత్కంఠ రేపుతోంది పెన్సిల్వేనియా ఫలితాలు. పెన్సిల్వేనియాలో అనూహ్యంగా కమలా నుంచి ట్రంప్ లీడ్లోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. 50% ఓట్లతోటి ప్రస్తుతానికి ట్రంప్ లీడింగ్లో ఉన్నారు. సో 49% ఓట్లకి పడిపోయారు కమలా హ్యారిస్. సో పెన్సిల్వేనియా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వశమైపోతుందా అన్న అనుమానం కలిగించేలాగా పర్సంటేజ్ చేంజ్ అయింది. స్వింగ్ స్టేట్ అరిజోనాలను ట్రంప్ లీడింగ్లో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. విస్కాన్సిన్లో కూడా ట్రంప్ ఆధిక్యంలోకి వచ్చేశారు. అండ్ జార్జియాలో ట్రంప్ లీడింగ్లో ఉన్నారు. సో స్వింగ్ స్టేట్స్లో కూడా ట్రంప్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నట్టుగా ఈ ఫలితాలను బట్టి మనకు అర్థమవుతోంది. రైట్. సో ఇంతకు ముందు ఏ పాయింట్ చెప్పారు, పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సన్ ఈ మూడిట్లోనూ గెలిస్తేనే వాళ్ళు ఆధిపత్యం లేకపోతే గెలుపు దిశగా ఉన్నారని తెలుస్తోంది అన్నారు. ఇప్పుడు మారింది. ఇంతకు ముందు పెన్సిల్వేనియా 70 ఉండాలి, తర్వాత 50 వచ్చింది, ఇప్పుడు 48కి వచ్చేసింది. డొనాల్డ్ ట్రంప్ ముందుకు వచ్చేసాడు 50 తోటి. అండ్ మిషిగన్, విస్కాన్సన్ వీటిల్లో కూడా ట్రంప్ ఆధిక్యత మనకి కనిపిస్తూ వస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగానే ఇప్పుడు ఓపెన్ అయిన తర్వాత మొత్తం కంప్లీట్గా ఇంకా స్వీప్ చేస్తారంటారా మరి? ఇప్పుడు దేవి గారు ఇంతకుముందు నేను చెప్పినట్టు కూడా పెన్సిల్వేనియా కానివ్వండి, ఈ 3 స్టేట్లలో ద కౌంటింగ్ స్టార్ట్ బై ద కౌంటీ. అయితే ఏదైతే స్పెసిఫిక్ కౌంటీ చేసినప్పుడు ఫిలడెల్ఫియా లాంటి కౌంటీ వేర్ ఇట్ ఈస్ లైక్ మోర్ ఆఫ్ అ డెమోక్రటిక్, కాబట్టి అప్పుడు మనం 70% డెమోక్రటిక్ చూసాం. ఎప్పుడైతే మనం రీజనల్ ఏరియాస్ వెళ్తున్నా కొద్దీ ట్రంప్ ఆధిక్యం పెరుగుతూ ఉంది. అట్లానే మీకు ఇప్పుడు ఇది స్టిల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం చూస్తుంది కూడా విస్కాన్సిన్ అయినా మిషిగన్ అయినా, ఎందుకంటే ద రేస్ ఈజ్ బిట్వీన్ లైక్ బిలో 1% కాబట్టి మనం వీ కాంట్ స్టిల్ ప్రెడిక్ట్. ఇప్పుడు ఈవెన్ ట్రంప్ మైట్ గో టు 70% అండ్ కమలా హ్యారిస్ మైట్ కమ్ టు 40%, 60% వచ్చినప్పటికీ కూడా వీ నీడ్ టు సీ ఆల్మోస్ట్ 95%, 98% ఆఫ్ ద ఓటింగ్ కౌంట్ అయితే కానీ ఈ రిజల్ట్స్ని మనము దాన్ని ట్రెండ్గా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క కౌంటీ, ఇప్పుడు ఎలక్షన్ అనేది అమెరికాలో జరుగుతుంది. 7 స్వింగ్ స్టేట్స్ ఏదైతే మనం అంటున్నామో, మోర్ దెన్ 7 స్వింగ్ స్టేట్స్, దానిలో 19 కౌంటీస్ ఆఫ్ అమెరికా ఈజ్ డిసైడింగ్ ద ఎలక్షన్ టుడే.
సో ఆ 19 కౌంటీస్ ఒక్కొక్క కౌంటీ పరంగా మనం వెళ్ళినప్పుడే ఆ ఎలక్షన్ రిజల్ట్ చూసుకోవాల్సి వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మీరు చెప్పిన ట్రెండ్ ఇప్పుడు పెన్సిల్వేనియాలో ఖచ్చితంగా 48-50% అనేది అది అలానే ఉండే చివరి వరకు కూడా. 11% ఓటింగ్ కి సంబంధించి పోలింగ్ నమోదైనప్పుడు కమలా హారిస్ 70% హైలో ఉన్నారు. అది 11% నుంచి 50% కు పోలింగ్ నమోదైనప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు 50కి వచ్చేసారు. ఈ రేస్ గురించి మాట్లాడుతున్నా అంటే పెన్సిల్వేనియా ముగిసే టైంకి డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా ముందుకు వచ్చేస్తున్నట్టు అనిపిస్తోంది అంటున్నారు. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే నేను అన్నాను కదా, ఫస్ట్ చూసినప్పుడు మేబీ ఫిలడెల్ఫియా లాంటి కౌంటీస్ అవ్వచ్చు కాబట్టి 70% వెళ్ళింది. బట్ ఎప్పుడైతే రీజనల్ ఏరియాస్ వెళ్ళినప్పుడు ఇట్స్ 50-50 వచ్చింది. మిగతా 95% వెళ్ళే వరకు 98% వెళ్ళే వరకు కమలా హ్యారిస్ కూడా దాటే అవకాశం ఉంటుంది. ఇట్స్ కెన్ గో అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్. పెన్సిల్వేనియాలో ఒకవేళ కమలా హ్యారిస్ ముందుకు వెళ్ళినా కూడా విస్కాన్సన్ అండ్ మిషిగన్ కూడా అలాంగ్ విత్ దిస్ స్టేట్స్ అయితేనే ఆ తర్వాత దానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ద నంబర్స్, మిగతా 43 స్టేట్స్ ఏదైతే మనకి ట్రెండ్స్ కనబడుతున్నాయో మిగతా దాంట్లో విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియా గెలిస్తే మాత్రమే కమలా హ్యారిస్ కి పాతుంది. ఒకవేళ ఈవెన్ ఇఫ్ షీ విన్స్ పెన్సిల్వేనియా గెలిచి కూడా డెమోక్రాట్ పార్టీ సపోర్టర్ గా మనకి శ్రీధర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు యుఎస్ నుండి. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే. శ్రీధర్ రెడ్డి గారు ఓకే, టెక్నికల్ గ్లిచ్ ఉన్నట్టుంది. లెట్స్ టాక్ టు అరుణ్ గారు. ఐ థింక్ హీస్ గాట్ కనెక్టెడ్. శ్రీధర్ గారు వినిపిస్తుందండి? ఎస్ సుకుమార్ గారు. ఏంటి డెమోక్రాటిక్ హవా నడుస్తుందంటారా? ట్రంప్ ఇప్పుడు ఏదైతే నెంబర్స్ మొత్తం రెడ్ గా కనిపిస్తుందో ఇది కంటిన్యూ అవుతుందంటారా? ఇంకా రావాలండి. ఇంకా అప్పటికే మనం చెప్పేదానికి లేదు. లాస్ట్ టైం కూడా ట్రంప్ గెలిచినాడని సంబరపడ్డారు, కానీ దెర్ ఇస్ లాట్ మోర్. బట్ ఇనిషియల్ ప్రొజెక్షన్స్ ఇంతకుముందు డెమోక్రాట్ పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో కూడా, సో 1 డే బ్యాక్ మాకు వచ్చిన ఇంటర్నల్ రిపోర్ట్స్ ప్రకారము ఛాన్సెస్ 53% ట్రంప్కే ఉన్నాయి. ఇంటర్నల్ దానికి 49% కమలా హారిస్కి ఉంది. బట్ హార్డ్ వర్క్ చేయాలి, దానికోసం చాలా మొబిలైజ్ చేసినారు. ఓటర్స్ని బూత్కి తీసుకెళ్ళడం దగ్గర నుంచి తర్వాత వాళ్ళకి అన్ని అరేంజ్మెంట్ చేసేదానికి, తర్వాత వాలంటీర్స్ని, యాడ్స్ని మొత్తం బడ్జెట్ కూడా డబుల్ చేసి. శ్రీధర్ గారు, మీరు డెమోక్రటిక్ పార్టీకి కమలా హ్యారిస్ సపోర్టర్ కాబట్టి ఇండియన్ పాలిటీషియన్స్ పూర్తిగా రిజల్ట్ వచ్చేదాకా చూద్దాం అన్నట్టు చెప్తున్నట్టుగా ఆశాభంగా చెప్తున్నట్టుగా కనిపిస్తోంది. బట్ యాజ్ ఆఫ్ నౌ అఫ్ కోర్స్ వెస్ట్ కోస్ట్ ఓపెన్ అయితే కమలా హ్యారిస్ నెంబర్ కూడా పెరగచ్చు, అది సమస్య కాదు. కానీ మీరు డిఫరెన్స్ ఒకసారి గమనించండి. ఇప్పటివరకు వస్తున్న పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ గమనిస్తే ట్రంప్ ఈజ్ అహెడ్, ఫార్ అహెడ్, చాలా ముందుకున్నట్టుగా కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే స్వింగ్ స్టేట్స్ డెఫినెట్గా ట్రంప్ వైపు వాలిపోయే అవకాశం ఉంటుంది కదా. ఫ్యాక్ట్స్ అంటే ఇప్పటి వరకు వచ్చిన దాన్ని బట్టి ఒప్పుకోవాలి, డైజెస్ట్ చేసుకోవాలి డెమోక్రాట్స్ అందరూ కూడా. బట్ మోస్ట్లీ స్వింగ్ స్టేట్ లో కూడా ట్రంప్ లీడ్ చేస్తున్నారు. ఇంకా ఆశ చూద్దాం. ఎక్కడండి మీకు మెయిన్ గా హోప్ క్రియేట్ చేస్తున్న స్టేట్ ఏది? పెన్సిల్వేనియానా ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ 2020లో ఇదే జరిగింది కూడా ట్రంప్ సైడ్ ఉన్నట్టుగానే రిజల్ట్ వస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతము కంటిన్యూ అవుతూ ఉన్నారు. అలాగే సెనేట్లో 36-48 కనిపిస్తున్నాయి. ఇక హౌస్ విషయానికి వచ్చేసరికి 144 సమ్ చేంజ్ కనిపిస్తోంది. మహేష్ గారు, ఈ సెనేట్ అండ్ హౌస్ ఈ ఈక్వేషన్స్ ఏంటి? సో ఇప్పుడు అందరం కూడా మనం ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ గురించి డిబేట్ చేస్తూ ఉన్నాము. అయితే ఈ సెనేట్ కానివ్వండి, సెనేట్లో ఎవ్రీ స్టేట్ క్యారీస్ అబౌట్ 2 సెనేటర్స్. అయితే ఈ ఎలక్షన్ అనేది 34 సెనేటర్స్కి ఎలక్షన్ జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రస్తుతం, అంటే 1/3 ఎవ్రీ 2 years. అట్లానే హౌస్ వచ్చేసరికల్లా 435 హౌస్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. దానికి ఏంటంటే ఎవ్రీ 2 years ఎలక్షన్ అవుతూ ఉంది. సో ప్రెసిడెంట్ ఎప్పుడు గెలిచినప్పటికీ కూడా ఎనీ బిల్, మేజర్ బిల్స్ కానివ్వండి, ఏది పాస్ అవ్వాలన్నా కూడా ఇట్ హ్యాస్ టు క్యారీడ్ ఫ్రమ్ ద హౌస్. సెనేట్ పాస్ అయ్యాకే ప్రెసిడెంట్ కెన్ సైన్ ద ఎనీ ఆఫ్ ద బిల్. సో దిస్ ఎలక్షన్ ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తుంటే హౌస్లో రిపబ్లికన్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. అండ్ విచ్ మీన్స్ అంటే ఒకటి 3 parts బేసికలీ ప్రెసిడెంట్, హౌస్ అండ్ సెనేట్ 3 ఉంటాయి కాబట్టి సెనేట్లో ప్రస్తుతానికి డెమోక్రాట్స్కి లీడింగ్ ఉంది. ఒకవేళ ఒక 2-3 సెనేటర్స్ ఇటు స్విచ్ అయినా కూడా, ముఖ్యంగా ఏంటంటే నీకు సెనేట్ కానీ స్విచ్ అయిపోతే హౌస్, సెనేట్ అండ్ ప్రెసిడెంట్ కానీ ఒకే పార్టీకి ఉంటే దే కెన్ పుష్ ఎనీ ఎజెండా. లేదన్నప్పుడు ఏమైందంటే ఒకవేళ ట్రంప్ కానీ ఎనీ ఎజెండా వాళ్ళకి ఉన్న ఎజెండా పుష్ చేయాలనుకున్నా కూడా ఇట్ హ్యాస్ టు బి నెగోషియేటెడ్ విత్ ద డెమోక్రాట్స్. అపోజ్ చేస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ సిస్టమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అమెరికా. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర రూలింగ్ పార్టీ ఉన్నంత వరకు వాళ్ళే లోక్సభలో దీనిలాగా ఉంటారు. కాకపోతే ఇక్కడ ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా హౌస్ కానీ
సెనేట్ కానీ అపోజిట్ పార్టీ ఉండే ఛాన్స్ ఉంది. సో ఇట్స్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అమెరికన్ సిస్టమ్. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే మాత్రం హౌస్ కూడా రిపబ్లికన్ సైడే కనబడతా ఉంది. అండ్ సెనేట్ వీ హ్యావ్ టు సీ టిల్ ద లాస్ట్ మినిట్, ఎందుకంటే ఎప్పుడు కూడా 1 or 2 సెనేటర్స్తోనే మెజారిటీ అనేది స్విచ్ అవుతుంది. అయితే ఎప్పుడైనా కూడా చాలాసార్లు గతంలో కూడా చూసాము 50-50 సెనేటర్స్ ఉన్న పరిస్థితి కూడా ఉంది. 50-50 ఉన్నప్పుడు ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ఉంటారో దే విల్ హ్యావ్ 1 vote, దాంతో 51 మెజారిటీ వచ్చేది ఉంటుంది. అంటే ఇప్పుడు ట్రంప్ కానీ ప్రెసిడెంట్ అయితే వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ కూడా గెలుస్తారు. కాబట్టి ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ 50-50 అండ్ స్టిల్ సెనేట్లో మెజారిటీ అనేది రిపబ్లికన్ పార్టీకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్తో పాటు వీ హ్యావ్ టు క్లోజ్లీ వాచ్ ద హౌస్ అండ్ సెనేట్ ఎలక్షన్స్ ఆల్సో. ఓకే, ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెనెట్లో, అండ్ దట్ ఈస్ ట్రూ, వాట్ మహేష్ సెడ్ ఇస్ వెరీ ట్రూ. ఇన్ఫ్యాక్ట్ కమలా హ్యారిస్ హ్యాడ్ టు యూటిలైజ్ హర్ టై బ్రేకింగ్ ఓట్ ఇన్ సెనెట్ ఫ్యూ టైమ్స్. ఇంకోటి సెనెట్లో చాలా ఇంపార్టెంట్ పవర్ ఏంటంటే ఒకటి ఫారెన్ ట్రీటీస్, ఒకటి ఇంకోటి జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్. సెనెట్ హ్యాస్ టు కన్ఫర్మ్ ది జ్యుడిషియల్ అపాయింట్మెంట్. సో అది అగైన్ దట్ విల్ హ్యావ్ ఏ ఇంపాక్ట్ ఆన్ ఆ కన్సర్వేటివ్ కానీ లిబరల్ జస్టిసెస్ ఎవరైతే ఉంటారో సుప్రీంకోర్టులో, ఆ బ్యాలెన్స్ని అది అప్సెట్ చేయొచ్చు. సో సెనెట్ జ్యుడిషియల్ కన్ఫర్మేషన్ ఈజ్ డన్ బై సెనెట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి సెనెట్ గెలవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. జస్ట్ వాంటెడ్ టు యాడ్ దట్ 1 point. ఓకే, సెనెట్లో కూడా ప్రస్తుతానికి 48 రిపబ్లికన్స్ ఉన్నారు, హౌస్లో ఏమో 145 ఉన్నారు. రైట్, 36-48 ఇట్ కెన్ ఫ్లిప్ అయితే ఆ బ్యాలెన్స్ కొంచెం అప్సెట్ అవుతుంది. ఇక్కడ కూడా అన్ని శుభశకునాలే అన్నట్టుగా ట్రంప్కి అన్ని ప్రస్తుతానికి అయితే అలాగే కనిపిస్తున్నాయి. బట్ ఇంకా వెస్ట్ కోస్ట్, బే ఏరియా, కాలిఫోర్నియా కానీ లేకపోతే ఇవన్నీ ఓపెన్ అవ్వలేదు. అవి ఓపెన్ అయిన తర్వాతే అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. మ్యాప్ కూడా మనకి సూర్యోదయం అయ్యే వైపు మొత్తం రెడ్ గా అయిపోయింది. దానిలో కూడా హౌస్ లో ఇప్పుడు సెనేట్ కానీ వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ అంటే మనలాగా ఇప్పుడు ఎంపీస్ ని మినిస్టర్ చేయడం ఉండదు అక్కడ. వాళ్ళ ఎనీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళని క్యాబినెట్ లోకి తీసుకుంటారు. సో ఏ క్యాబినెట్లో ఈవెన్ ఎనీబడి ట్రంప్ అపాయింట్ చేసినా కూడా సెనేట్ కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దట్స్ హౌ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైనా జ్యుడిషియరీ కానివ్వండి, ఎనీ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్, డిఫెన్స్ కానివ్వండి, ఏ సెక్రటరీని పెట్టాలన్నా, సెక్రటరీ మీన్స్ ఇస్ దేర్ మినిస్టర్స్, వాళ్ళందరూ కూడా మళ్ళీ దే హ్యావ్ టు గెట్ కన్ఫర్మ్ బై ద సెనేట్. సో అందుకని సెనేట్ పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఓకే, ఇంకోటి సెనెట్, ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్ వాట్ ద గెస్ట్ సెడ్, సెనెట్ వాళ్ళ టర్మ్ కూడా ఎక్కువ ఉంటుందండి. సెనెట్ ఇస్ నాట్ 2, సెనెట్ వాళ్ళు 6 years ఉంటారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, లాంగ్ టర్మ్, అది చాలా లాంగ్ టర్మ్. అది కాంగ్రెస్ అంటే హౌస్ కాంగ్రెస్ అంటారు కానీ దట్స్ యాక్చువల్లీ నాట్ ద రైట్ వర్డ్. హౌస్, కాంగ్రెస్ కుడ్ మీన్ ఈదర్ హౌస్ ఆర్ సెనెట్, బట్ హౌస్ ఎవరైతే వెళ్తారో రిప్రజెంటేటివ్స్, వాళ్ళ టర్మ్ ఇస్ ఓన్లీ 2 years. సో సెనెట్ వాళ్ళది 3 times ఎక్కువ ఉంది టర్మ్. కాన్స్టిట్యూషన్ ఇంకో డిఫరెన్స్ ఉంది. రాజ్యసభలో దే ఆర్ నాట్ ఎలెక్టెడ్ బై పీపుల్, సెనేటర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై పీపుల్. బట్ స్టిల్ ఇట్స్ అప్పర్ చేంబర్. రాజ్యసభ ఇస్ ఆల్సో అప్పర్ చేంబర్, యుఎస్ అది కూడా అప్పర్. కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు ఫౌండర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇంటెన్షనల్లీ దాని డ్యూరేషన్ ఎక్కువ పెట్టారు. ఎందుకంటే మీరు ఆలోచించండి, ఇప్పుడు తక్కువ డ్యూరేషన్ పెడితే వాళ్ళు ఎప్పుడు నిరంతరం ఎలక్షన్ సైకిల్లోనే ఉంటారు. ఎవ్రీ 2 years అంటే నోబడీ క్యాంపెయిన్స్ 1 month బిఫోర్ కదా. సో అది మెర్క్యూరియల్, అది చాలా చేంజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళ మూడ్ తగ్గట్టి వాళ్ళు చేంజ్ చేస్తుంటారు. ఇప్పుడు అలా చేంజ్ అవుతూ ఉంటే లాస్ అనేది కానీ అంత స్టెబిలిటీ ఉండదు. సో ఫౌండర్స్ ఏం చేశారంటే, ఒకటి ట్రాన్సియంట్గా ఉండేటట్టు, అంటే హౌస్ రేసులు ఎవ్రీ 2 years, దట్ హ్యాపెన్స్ ఇన్ ఈవెన్ ఇయర్స్, ఎవ్రీ 2 years ఫిక్స్డ్. అది దట్ డజంట్ చేంజ్. ఎప్పుడు ఎలక్షన్లు పెట్టాలో కూడా కాన్స్టిట్యూషన్ ఉంది. అంటే మనలాగా డిజాల్వ్ చేసి దట్ కాన్సెప్ట్ డజంట్ వర్క్ హియర్. అది 435 ఫిక్స్డ్ ఉంటుంది, దట్ నెంబర్ డస్ నాట్ చేంజ్. 100 ఫిక్స్ ఉంటుంది, దట్ నెంబర్ డస్ నాట్ చేంజ్. ఆ ఉన్న వాటితోనే వీళ్ళలో అంతా ఫైటింగ్ నడుస్తుంటుంది. 535 ఎవ్రీ 10 years సెన్సెస్ ఉన్నప్పుడు అవి అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. ఇప్పుడు మీరు టెక్సస్లో 40 ఉంది, అది ఎప్పుడు 40 ఉండదు. న్యూజెర్సీలో 14 ఉంది, అది ఎప్పుడు 14 లేదు. మారుతూ ఉంటాయి అవి ఓట్లు ఎవ్రీ 10 years వచ్చినప్పుడు. సో అట్లాగే దాని సెనెట్ ని స్టెబిలిటీ కోసం లాంగ్ టర్మ్ పెట్టారు. ఓకే, ఒకసారి లేటెస్ట్ ట్రెండ్స్ తీసుకుందాం. 198 రిపబ్లిక్, 112 డెమోక్రాట్స్ లీడ్లో ఉన్నారు. మనకు ఆ స్టేట్స్ కూడా ఆల్మోస్ట్ అంటే రెడ్ మ్యాప్ లాగానే కనిపిస్తుంది. బట్ నెక్స్ట్ అనౌన్స్ అవబోతున్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అది ఎస్పెషలీ కమలా హ్యారిస్కి చాలా కీలకంగా చూడాలి. ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఇప్పటివరకు ఎప్పుడు మహిళ ఒక ప్రెసిడెంట్ కాని పరిస్థితుల్లో కమలా హ్యారిస్ ప్రెసిడెంట్ అవుతుందా లేదా అంటే చాలామంది విశ్లేషకులు కూడా అనేది ఏంటంటే లాస్ట్ వరకు కమలా హ్యారిస్ అని, బట్
ఓటింగ్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంతకుముందు హిల్లరీ క్లింటన్కి జరుగుతుంది అని కూడా చాలామంది అంటున్నారు. కృష్ణసాగర్ గారు దీన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు మీరు హిస్టరీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ చూస్తే మహిళలకు ఓటు హక్కు కూడా లేని పరిస్థితి చాలా సంవత్సరాలు నడిచింది. అంటే ఓన్లీ ఇన్ 60s డస్ ద ఉమెన్ గాట్ ఓటింగ్ పవర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. ఓకే, అంటే మనం చాలా ఎక్కువగా ఊహిస్తాము మోడర్నిజం గురించి. ఇక్కడ మహిళలు కూడా మనల్ని తక్కువ చేసి వేరే వాళ్ళని ఎక్కువ చేసి మాట్లాడతారు. బట్ భారతీయ స్త్రీకి ఉన్న ఫ్రీడమ్స్ వేరే దేశాల్లో చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు వాళ్ళు కొంచెం అడుగు ముందుకేసిపోతా ఉంటే వాళ్ళని చూసి మనం కంపేర్ చేసుకోవడం అనేది ఒక తప్పుడు ప్రచార అస్త్రం కింద వాడుతూ ఉంటాం. అయితే తప్పకుండా కూడా ఈ మిస్జినిజం అన్నది అంటే దురహంకారం ఏదైతే జెండర్లో ఉందో దాన్ని సమస్య అంటే దాన్ని రిమూవ్ చేసే ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది ప్రపంచవ్యాప్తంగా. సో దానిలో భాగంగా కమలా హ్యారిస్ యాజ్ ఎ ఉమెన్ తప్పకుండా కూడా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. షీ ఆల్సో క్లెయిమ్డ్ నాట్ ఇండియన్ ఆరిజిన్ని చూపెట్టుకోకుండా బ్లాక్ ఆరిజిన్ని, బ్లాక్ కనెక్షన్ని చూపించుకొని షీఈస్ ప్లేయింగ్ హర్ పాలిటిక్స్ వెల్ సో ఫార్. సో అటు బ్లాక్, ఇటు ఉమెన్, దాని తర్వాత వర్కింగ్ ఉమెన్, తర్వాత మిడిల్ క్లాస్ ఉమెన్, ఇవన్నీ కూడా ఆమె అట్రిబ్యూట్స్గా మనం చూడొచ్చు. కాబట్టి అడ్వాంటేజ్ అయితే హిలరీ కంటే ఎక్కువ ఈమెకు ఉంది. సో గెలిస్తే గెలవచ్చు అనే ఒక పరిస్థితి తప్పకుండా ఉంది. కాబట్టి ఆమెని వితౌట్ హ్యావింగ్ టు విన్ ద ప్రైమరీ, వాళ్ళకి ప్రైమరీ ఎలక్షన్స్ అని ఉంటాయి, విత్ ఇన్ ద పార్టీ డెమోక్రసీ ఉంటుంది. సో అది ఆమె గెలవకుండానే జో బైడెన్ పక్కకు పెట్టి ఆమెను డైరెక్ట్ బై చాయిస్ ఎన్నుకున్నారు కాబట్టి 107 రోజుల్లోనే డైరెక్ట్ గా ప్రైమరీ అవ్వకుండా డైరెక్ట్ ప్రైమరీ కాకుండా వయలేట్ చేసి వాళ్ళ ఇంటర్నల్ డెమోక్రసీనే. బట్ అలా ఉన్నా సరే కంటిన్యూ చేయడం గొప్ప విషయం. అలా ఉన్నా సరే డెమోక్రాట్స్ ఓట్స్ ని, నిజానికి బైడెన్ ఉన్నప్పుడు లేని ఓటు హారిస్ వచ్చిన తర్వాత వచ్చింది. మళ్ళీ దగ్గరికి వచ్చేసరికి కొంచెం అది కిందకు వచ్చింది. రైట్, ఒక బ్రేకింగ్ అంతోంది. అరిజోనాలో కేవలం 0.8% ఓటు డిఫరెన్స్ కనిపిస్తోంది. అంటే చాలా నెక్ టు నెక్ అక్కడ ఫైట్ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. కొద్దిసేపు ఒకరు ఆధిక్యంలో కనిపిస్తున్నారు, కొద్దిసేపు అయ్యేసరికి ఇంకొకరు ఆధిక్యంలో కనిపిస్తున్నారు. అంటే అక్కడ ఆల్మోస్ట్ 50% ఓట్లతోటి అరిజోనా కంటిన్యూ అవుతుంది. సో అరిజోనా ఏమైనా అయిపోయే అవకాశం ఉన్నట్టుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో ఇలాంటి స్టేట్స్ కౌంటింగ్ ఇంకా ముందుకెళ్లే కొద్దీ ఏమైనా 1-2 అటు ఇటు అయితే దెన్ మనం ఇప్పటి వరకు ఫిక్స్డ్ రెడ్ స్టేట్, ఫిక్స్డ్ బ్లూ స్టేట్స్ అనుకున్న వాటిలో ఏదైనా ఫ్లిప్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. మహేష్ గారు, ఇప్పుడు అరిజోనా చూసుకుంటే ముఖ్యంగా ఐ డోంట్ థింక్ ఇట్ విల్ ప్లే దట్ ఇంపార్టెంట్ ఫర్ ద రిజల్ట్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్న పాత్ ఇంతవరకు మాట్లాడింది విస్కాన్సిన్ కానివ్వండి ఆర్ మిషిగన్ కానీ, ఒకవేళ కమలా హ్యారిస్ గెలవకపోతే అరిజోనా డజంట్ ప్లే బిగ్ రోల్. ఒకవేళ అవి రెండు గెలిచిన తర్వాత కానీ అరిజోనా బికమ్స్ ఇంపార్టెంట్ ఫర్ ట్రంప్. అయితే ఈ 0.2-0.4% ఆఫ్ మార్జిన్ అంటూ వచ్చిన రోజు అరిజోనా రిజల్ట్ రావాలంటే మాత్రం ఇంకో 10 days పడుతుంది. ఎందుకంటే ద మెయిల్ ఇన్ బ్యాలెట్స్ వాళ్ళకి 10 days టైం ఇచ్చారు. సో 10 days వెళ్ళిన తర్వాత ఆ మెయిల్ ఇన్ బ్యాలెట్స్ అన్ని కౌంట్ చేస్తే కానీ అరిజోనా రిజల్ట్ రాదు. బట్ ఐఎమ్ హోప్ఫుల్ దట్ అరిజోనా విల్ నాట్ బి స్వింగ్ స్టేట్స్ లో అలాంటి టెన్షన్ దాదాపు 10 రోజులు అంటే ప్రెసిడెంట్ మీకు పెన్సిల్వేనియా కానివ్వండి, ఈ రోజు నెవాడా కానివ్వండి, అరిజోనా కానివ్వండి, వాళ్ళందరికీ ఇంకా టైం ఉంది. మెయిల్ ఇన్ బ్యాలెట్స్ ఈ రోజు ఎవరైనా కానీ మెయిల్ చేసినప్పటికీ కూడా 1 week లో వాళ్ళకి మెయిల్స్ పోస్టల్ బ్యాలెట్ వచ్చి ఇఫ్ ద పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చూసుకుంటే 0.2%, 0.3% డిఫరెన్స్లో ఉంటే మాత్రం ఎలక్షన్ అంటూ ఇట్ విల్ వెయిట్ టిల్ దట్ డే. 2020లో జరిగింది అదే, 2000లో కూడా జరిగింది. 2000లో బికాస్ అది ఎలక్షన్ బ్యాటిల్ కోర్టుకి వెళ్ళింది కాబట్టి ఇట్ టుక్ 45 days ఫర్ ద ఎలక్షన్ రిజల్ట్. అప్పుడు వచ్చిందల్లా ఓన్లీ ఇట్ వెంటెడ్ అప్ ఓన్లీ ఫర్ ద ఫ్లోరిడా స్టేట్ ఎలక్షన్ కౌంట్ చేయాలా లేదని ఇట్ వెంట్ టు ద లోకల్ కోర్ట్, సుప్రీం కోర్ట్, ఫెడరల్ కోర్ట్ మొత్తం వెళ్ళిన తర్వాత జస్ట్ బుష్ వన్ విత్ ఓన్లీ 537 votes తోనే గెలిచారు. మీరు అన్నారు ఇంతకుముందు ఇండిపెండెంట్ పాత్ర ఎంతవరకు ఉంటుందని. లాస్ట్ 2000 ఎలక్షన్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా 2000 votes and Bush won with only 537 votes. So that made the presidential election difference in 2000. Okay. Latest numbers 210, 212. ఓకే, స్క్రీన్ మీద 204 అని ఉంది. బట్ 210 ఎలక్టోరల్ కాలేజెస్లో ట్రంప్ ఉన్నారు. అండ్ 112 ఎలక్టోరల్ ఓట్లతోటి కమలా హ్యారిస్ ఆధిక్యంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో ఒక 66 ఎలక్టరల్ కాలేజ్ ఓట్స్తో గెలుపు ఖాయం. సో 66 అంటే దగ్గర దగ్గర ఇప్పుడు 3 ఏవైతే మనం క్రిటికల్గా మాట్లాడుతూ ఉన్నామో వాటిల్లో 36 సీట్స్ ఉన్నాయి. ఆ 36 సీట్స్ వచ్చేస్తే సగం కంటే ఎక్కువ ఇప్పుడు అవసరం ఉన్న వాటిలో వచ్చేస్తాయి. మిగతా సీట్లు ఆల్రెడీ ఈ టెక్సస్ కాల్డ్
Texas definitely will be called 40. Yeah, Texas will be called. సో ఇంకా పెద్ద స్టేట్స్ ఏ వస్తున్నాయి అన్నది మనం అంటే ఇప్పుడు 210కి వచ్చింది ఇప్పుడు. సో 60 సీట్స్ ఈజ్ వాట్ యు రిక్వైర్, 60 votes. ఒకసారి గత అంటే బైడెన్ ప్రభుత్వం ఎలాంటి విషయాల్లో ఫెయిల్యూర్ అయింది, ఎలాంటి విషయాల్లో సక్సెస్ఫుల్ అయింది, ఆ రెండింటిని మనం ఒకసారి రవితో మాట్లాడి తెలుసుకుందాం. రవి గారు, వర్జీనియా నుండి రవి మనతో ఉన్నారు. రవి గారు, గత ప్రభుత్వం అంటే మధ్యలో మిడిల్ డ్రాప్ అవుట్ అయిన బైడెన్, ఆ తర్వాత కమలా హ్యారిస్ వచ్చిన ఎంటైర్ టెన్యూర్లో, డెమోక్రాటిక్ టెన్యూర్లో మనం హర్షించదగిన విషయాలేంటి, వర్స్ట్గా చేశారని చెప్పుకునే విషయాలేంటి? ఈ టాపిక్ వేరే వాళ్ళకి ఇచ్చేసాను. ఓకే, ప్రాబ్లీ డెమోక్రాట్స్ నుంచి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారు మీరు చెప్పండి. సక్సెస్ఫుల్ గా మేబీ చేసాము డెమోక్రాట్స్ అని చెప్పుకోవడానికి ఉన్న పాయింట్స్ ఏంటి? హెల్త్ కేర్ ఇంప్లిమెంట్ చేశారండి, తర్వాత మెడికల్ కాస్ట్ మంచిగా చేసినారు, తర్వాత ఇమిగ్రేషన్ స్ట్రీమ్ లైన్ చేసినాడు, తర్వాత హిస్టరీ తీసుకుంటే లాస్ట్ 16 years నుంచి లీడింగ్ పవర్ లో ఉన్నాం కదా ఒబామా నుంచి. సో ఆబ్వియస్ గా నేటివ్ అమెరికన్స్ లో సేమ్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నారు. బైడెన్ దగ్గర నుంచి, ఒబామా దగ్గర నుంచి, ట్రంప్ ఒక్కసారి వచ్చినాడు. పైగా అతను జనాలకి బాగా తీసుకెళ్ళినాడు. ఏమని, నన్ను మోసం చేసినారు ఈ లాస్ట్ టైం ఎలక్షన్లో, నేను గెలిచాను, చైనా సపోర్ట్ తీసుకొని చేసినారు అని బాగా ప్రజలకి తీసుకెళ్ళగలిగినాడు. రెండోది ఈ డెమోక్రాట్స్ వల్ల ఫారినర్స్, ఎస్పెషల్లీ చైనా చాలా లాబింగ్ చేసేసి బెనిఫిట్స్ పొందుతుంది. ఆ విషయాన్ని చాలా తీసుకెళ్ళగలిగేది. ఇమిగ్రేషన్ కమ్యూనిటీ చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఈ నేటివ్ ఫీలింగ్స్ బాగా తీసుకొచ్చి చేసినాడు. తర్వాత ఇంప్రూవ్మెంట్స్ అంటే చాలానే చేసినారు. ఇట్స్ లుక్ అట్ ద ఎకనామీ. లాస్ట్ మీరు కోవిడ్లో కూడా ఎక్కడ కూడా యుఎస్ ఎకనామీ డౌన్ కాకుండా తీసుకొచ్చినాడు బైడెన్. ఓకే, సుధాకర్ గారు మీరేమంటారు? డెమోక్రాట్స్ సక్సెస్ఫుల్గా చేసినవి ఏంటి, ఫెయిల్యూర్స్ ఏంటి? ఫెయిల్యూర్స్ తో స్టార్ట్ చేద్దాం, విచ్ ఇస్ ఈజీ బికాస్ ఇట్స్ అ షార్ట్ లిస్ట్. బేసిక్లీ ఇన్ఫ్లేషన్ అండి, దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. సెకండ్లీ ఇట్స్ అది చాలా లేటర్ రియాక్ట్ అయ్యారు, దానివల్ల ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లో ఫ్రమ్ ద సౌత్. కానీ ద బిగ్గర్ పిక్చర్ ఇవాళ యుఎస్ ఎకానమీ పరిస్థితి ఏంటి అని గ్లోబల్గా చూస్తే ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఇట్స్ రోరింగ్. GDP is stronger than all the other G7 nations. Our unemployment is the lowest, and number of bills Biden passed చేసింది. CHIPS Act, infrastructure bill, major legislation passed చేశాడు Biden. And one other thing which people don't understand is manufacturing back తీసుకొచ్చాడండి USకి, which was not there. Even Obama couldn't do it. Everybody బయటికి outsource చేయడమే తప్పించి, for the first time Biden got manufacturing back into America. CHIPS Act తోటి వేరే కంట్రీల్లో మీద డిపెండ్ అవ్వకుండా we are manufacturing the most key important components of AI is chips. అది మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం ఇప్పుడు. So there's a bunch of transformational things that Biden has done. Economy is roaring. CHIPS Act. So failures స్టార్ట్ చేసి మీరు అన్ని పాజిటివ్ థింగ్స్ చెప్తున్నారు. ఫెయిల్యూర్ రెండు చెప్పాను కదండి. ఇన్ఫ్లేషన్ ఒకటి, which everybody complains. Second thing, immigration wise they acted very late. కాదండి, ఇమిగ్రేషన్ పక్కకు పెడితే ఇన్ఫ్లేషన్ నిజంగానే గ్లోబల్ సిచ్యుయేషన్స్ వల్ల అట్లా మారిందా, లేకపోతే డెమోక్రాట్స్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగిందా? పాలసీ డెసిషన్ ఏదీ లేదండి. కోవిడ్ వలన ప్రతి కంట్రీ హ్యాడ్ ఇన్ఫ్లేషన్, కానీ ఇట్ టుక్ టైమ్ టు కంటైన్ ఇట్. ఇప్పుడు కంట్రోల్లోకి వచ్చింది. రైట్ నౌ 2%, 2.1% అంత ఉందన్నమా ఇన్ఫ్లేషన్ ఇన్ ద కంట్రీ, విచ్ ఇస్ ద ఎక్స్పెక్టెడ్ రేంజ్. కానీ 3 years సఫర్ అయ్యారు జనాలు. సో దట్ ఈస్ అ ఫ్లా, దట్ ఈస్ అ ప్రాబ్లం. ప్రైసెస్ అన్నీ పెరిగిపోయినాయి, మామూలు కామన్ మ్యాన్ ఇబ్బంది పడ్డారు, అందులో నో డౌట్ అబౌట్ ఇట్. సెకండ్ థింగ్, ఇమిగ్రేషన్ వైజ్ దర్స్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లో. బైడెన్ అండ్ వాళ్ళు ఒక బిల్ పెట్టారు, రిపబ్లికన్స్తో కలిపి పెట్టారు. ట్రంప్ ఏమన్నా అంటే ఈ ఎలక్షన్కి నాకు ఆ ఇష్యూ కావాలి, సాల్వ్ చేయొద్దు అన్న బిల్ మీద ఓట్ కూడా చేయనివ్వలేదండి. సో నౌ ఇట్స్ అన్ ఇష్యూ దట్ హీస్ యూజింగ్ ఫర్ ఎలక్షన్ పర్పసెస్. దోస్ ఆర్ ద టూ థింగ్స్ దట్ డెమోక్రాట్స్ కుడ్ హావ్ డన్ బెటర్ ఫర్ షూర్. బట్ దర్ అదర్ థింగ్స్ లైక్ జాబ్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మేజర్ అకాంప్లిష్మెంట్స్ ఇన్ ద లాస్ట్ 4 years. ఓకే. సో మన డిబేట్లోకి సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ గారు కూడా జాయిన్ అయ్యారు. మధు గారు నమస్కారం అండి. నమస్కారం అండి.
మధు గారు ఎలా ఉన్నారు? గుడ్ అండి, ఎవర్ యూ? ఫైన్, గుడ్ టు బి ఆన్ TV9. కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నారు, కొత్త అటైర్తో కనిపిస్తున్నారు. లాస్ట్ ఎలక్షన్ మధు యాష్కి గారిని మనం చూసినప్పుడు లైక్ హీ వాజ్ సో యూనో వైబ్రెంట్ అండ్ ఇలా ఉన్నారు. ఇప్పుడు చాలా సోబర్గా ఉన్నారు. వెల్కమ్ మధు గారు. ఏంటి మీరు ఎలా చూస్తున్నారు యుఎస్ ఎలక్షన్స్ని, ఎలా చూస్తున్నారు? అంటే బీయింగ్ అక్కడ అమెరికాలో ఉండొచ్చి ఇప్పుడు ఇండియాలో ఉండడంతో అంటే రెండు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాలు ఎవరుంటే బాగుంటుందనేది రిపబ్లికన్ డెమోక్రట్ అనే దిశలో ఆలోచిస్తూ ఉన్నాను. అంటే ఫుల్ టైం పాలిటిషియన్ కాబట్టి సో అక్కడ అమెరికన్ రెసిడెంట్గా ఉండి ఇండియాకి వచ్చి ఇక్కడ పార్లమెంట్ సభ్యుడయ్యి సో ఎవరు గెలిచినా అమెరికా ఇండియాకి ఎట్లా వ్యాపారపరంగా ఇమిగ్రేషన్ ఎస్పెషల్లీ మనకు అనుకూలంగా ఉంటుందనే దిశలో ఆలోచిస్తూ ఉన్నాను. రెండోది అమెరికా అసలు అంటే చరిత్ర సృష్టించబోతుందా ఒక మహిళని అధ్యక్షులు ఎన్నుకోవడానికి. ఇంతకుముందు మన ఫ్రెండ్ కృష్ణసాగర్ మాట్లాడుతూ అంటే 1937 వరకు అమెరికాలో మహిళలకి ఓటు హక్కు లేకుండే. మన దేశంలో సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్లో మహిళలనే ప్రధానమంత్రి ఎన్నుకున్న చరిత్ర ఇక్కడ. సో అక్కడ హిల్లరీ క్లింటన్ నిలబడ్డప్పుడు ఒక ఐ డోంట్ రిమెంబర్ నేమ్ ఆఫ్ ది జర్నల్, ఐ కెనాట్ సెల్యూట్ మై లేడీ ప్రెసిడెంట్ అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో అట్లాంటి ఆలోచనతో ఉన్నప్పుడు కమలా హ్యారిస్ని ఎన్నుకుంటారా అనేది సందేహం ఉండే. గెలిచే అవకాశాలు ఉన్నా లేకుండా దాన్ని ఫాలో కావట్లేదు. సో నేను ఇక్కడ TV9 ద్వారా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఇండియా యొక్క స్ట్రాంగ్ ఎకానమీ, కన్జ్యూమర్ మార్కెట్ గైడింగ్ ది ఫారిన్ పాలసీ ఆఫ్ అమెరికా. సో ఇటు ట్రంప్ వచ్చినా కమలా హ్యారిస్ వచ్చినా కూడా ఇండియా యొక్క పాత్రని వాళ్ళు కాదనలేదు. చైనాకి ప్రత్యామ్నాయంగా వ్యాపార సత్సంబంధాలు పెరగాలన్నా, ఆర్థికంగా అమెరికా ఎదగాలన్నా ఇండియా వైపు చూడాల్సిందే. కరెక్ట్ మీరు అన్నది. కాకపోతే అమెరికా విదేశాంగ విధానం ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా మధు గారు. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏం పెడతారు అన్నట్టుగా ఉంటుంది. సో ఈ విషయంలో ఇండియా పర్సెప్షన్లో చూస్తే అందులో కొంత ఏమైనా వెసులుబాటు ఉంటుందా మనకి వెన్ కంపేరింగ్ విత్ ది అదర్ కంట్రీస్ అమెరికా డీల్ చేసే విధానం? జనరల్ సేయింగ్ అమెరికాలో దర్ ఇస్ నో ఫ్రీ మీల్ అంటారు. అట్లాగే ఎవ్రీథింగ్ ఈజ్ మార్కెట్ డ్రివెన్. అవును. బట్ అమెరికా మన ఎలక్షన్స్ చూస్తుంటే మీరు ఫ్రీ పవర్ అంటే ఇండియా లాగానే ఫ్రీ బీస్ లాగా అక్కడ కూడా ఎలక్షన్స్లో పవర్ టారిఫ్ తగ్గిస్తామని లేక ఇన్సెంటివ్స్ $1 మిలియన్ ఇస్తామని చెప్పి అలాన్ మాస్క్ చెప్పడం కానీ సో ఇట్లాంటివన్నీ చూస్తుంటే అమెరికాలో కూడా పాలిటిక్స్ ఇప్పుడు గెలుపోవటంలకి అక్కడ ప్రత్యక్షంగా కనబడి ఇక్కడ మనం బూత్ క్యాప్చర్ అంటాం, అక్కడ వివిధ రకాలుగా క్యాప్చర్ చేసే అవకాశాలు ఉంటున్నాయి. సో మీరు అడిగిన ప్రశ్నకి అమెరికా విదేశాంగ విధానంలో భారతదేశానికి కాదని వాళ్ళు ముందుకెళ్ళే ప్రసక్తే లేదు. మనం చూడాల్సింది ఏంటంటే సౌత్ ఈస్ట్ మన ఎస్పెషల్లీ ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్లో ఇక్కడ పీస్ ఉండాలంటే, టెర్రరిజం తగ్గాలంటే అమెరికా పాత్రకి కీలకం. అమెరికా యొక్క సహాయం పాకిస్తాన్కి అందిన రోజులు అక్కడ కాశ్మీర్ బార్డర్లు మనకు టెర్రరిజం పెరుగుతూ వచ్చింది. పాకిస్తాన్ టెర్రరిజం తగ్గాలన్నా, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ నుంచి మనకు పీస్ ఉండాలన్నా అమెరికన్ యొక్క విదేశాంగ విధానం చాలా కీలకం. సో మీరు క్లింటన్ నుంచి తీసుకున్నా కూడా ఇప్పుడు ప్రతి రాష్ట్రపతి ఎవరున్నా అక్కడ భారతదేశానికి ప్రాధాన్యత ఇస్తూ పాకిస్తాన్కి పరోక్ష మద్దతుని తగ్గిస్తూ వచ్చినారు. దాంట్లో భారతీయుల యొక్క ఇండియన్ అమెరికన్స్ యొక్క పాత్ర అత్యంత కీలకం. మనం సివిల్ న్యూక్లియర్ డీల్ తీసుకున్నా కూడా లేక తర్వాత అమెరికన్ ఎకానమీలో మన ఇండియన్స్ పాత్ర చాలా కీలకంగా ఉంది. గతంలో చైనీస్ డయాస్పరా యొక్క పాత్ర అత్యంత కీలకంగా ఉంది ఇప్పటికీ. సో ఐ కెన్ క్రెడిట్ దిస్ టు ఇండియన్ అమెరికన్స్ పాత్ర కంటిన్యూ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది అమెరికన్ పాలిటిక్స్లో. బీట్ రిపబ్లిక్స్ అని ఉండొచ్చు, డెమోక్రట్స్ ఉన్నా కూడా ఆ పాత్ర కీలకం అవుతుంది. అది అమెరికన్ ఫారిన్ పాలసీని డిక్టేట్ చేస్తా ఉంది. ఓకే, నౌ ద క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు మీరు ఏంటంటే ఇండియా అమెరికా ఇవి మాత్రమే చూస్తారు. ద క్వశ్చన్ ఈజ్ ఇప్పుడు రిపబ్లికన్స్ వస్తే ఆర్ డెమోక్రాట్స్ వస్తే ఎలా ఉండే అవకాశం ఉంది ఈ విధానాలు? పోనీ ఇంకా స్పెసిఫిక్గా అడగమంటే ట్రంప్ వస్తే ఎలా ఉంటుంది, కమలా హ్యారిస్ వస్తే ఎలా ఉంటుంది?
ట్రంప్ వస్తే మోదీ గారు సంతోషపడతారు. కానీ ఒక విషయాన్ని అంగీకరించాలి కదా మధు గారు ఆర్టికల్ 370 పెట్టినప్పుడు కమలా హారిస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, కశ్మీరీలు ఏమీ ఒంటరి కాదు, మేము వాళ్ళకు తోడుగా ఉంటాము అని. మన అంతర్గత వ్యవహారాల్లో అలాంటి విషయాల్లో సెన్సిటివ్ విషయాల్లో జోక్యం చేసుకుని ఆ రకమైన కమెంట్లు ఇవ్వడం ద్వారా కమలా హారిస్, మనం డెమోక్రాట్స్కి ప్రోగా ఉంటాం యాక్చువల్లీ ఇండియన్స్, కానీ కమలా హారిస్ ఆ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా ప్రో డెమోక్రటిక్ అయినా సరే ప్రో యాంటీ కమలా అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది ఇండియన్ అమెరికన్స్ ఎస్పెషల్లీ అక్కడ. సో ఈ రకమైన కమెంట్లు చేయడం కొంచెం ఇబ్బందికరమే. దానికి తోడు ట్రంప్ ఏమో హిందూస్ పట్ల దాడుల్ని మేము ఖండిస్తున్నామని చెప్పిన స్టేట్మెంట్లు ప్రో ఇండియన్ అయిపోయాయి. సో రిపబ్లికన్లు మనం వ్యతిరేకమైనా సరే ఇండియన్స్ ట్రంప్కి ఫేవర్ అయిపోయాం. సో ఈ పరిణామాలను ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? రెండు ఇక్కడ నేను అక్కడ నాకు ఇమిగ్రేషన్ ప్రాక్టీస్ కూడా ఉంది. దో వీఆర్ యువర్ రైట్, మనం ప్రిడామినెంట్లీ ఇండియన్స్ ఎక్కువ డెమోక్రటిక్ సైడే ఉంటాం, డెమోక్రటిక్ పార్టీతో ఉంటాం. రెండు కూడా ప్రజాస్వామ్య దేశాలు కాబట్టి. కానీ ఇమిగ్రేషన్ పాలసీ రిఫార్మ్స్ అన్నీ కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి రెగ్యులైజ్ చేయడానికి కూడా, కానీ సిటిజన్షిప్ గ్రీన్ కార్డ్స్ రావడంలో కూడా ఇవన్నీ కీలక మార్పులన్నీ కూడా రిపబ్లికన్స్ ఉన్నప్పుడే వచ్చింది, రిపబ్లికన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వచ్చింది. దో డెమోక్రాట్స్ ఎప్పుడు ప్రో ఇమిగ్రేషన్ పాలసీ, ఓపెన్ అప్ ఎకానమీ, ఓపెన్ బార్డర్స్ అని ఉన్నా కూడా వాళ్ళది ఇండియన్స్కి ఎస్పెషల్లీ డెమోక్రాట్స్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎక్కువ లాభాలు జరగలేదు, ప్లస్ మార్పులు ఎక్కువ రాలేదు. సో నేను యాజ్ ఎ డెమోక్రాట్ సింపథైజర్ ఉన్నా కూడా రిపబ్లికన్స్ ఉన్నప్పుడే ఎక్కువ ఇమిగ్రెంట్స్కి చాలా లాభాలు జరిగింది. రెండోది, మీరు ఏదైతే కమలా హారిస్ కానీ ఇప్పుడు ట్రంప్ మాట్లాడడం కూడా అది చెప్తూ వచ్చాయి కదా, ఇండియన్ అమెరికన్స్ ఆర్ బికేమ్ క్రిటికల్ సపోర్ట్ ఫర్ ఐదర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ టు విన్, ఐదర్ ఆఫ్ పార్టీ టు విన్. సో నేను అక్కడ ఉన్నప్పుడు కూడా నా క్లయింట్స్కి అందరికి కూడా పదే చెప్పేటోడిని, అంటే మనకు ఇండియన్ ఈ కల్చరల్ షోస్కి 100,000 ఖర్చు పెడతారు డాలర్స్, కానీ డైరెక్ట్ ఫండింగ్ టు ది సెనేటర్ కాంగ్రెస్కి చేయకపోతూ ఉండే. సో ఐ యూస్ టు ఆల్వేస్ అడ్వకేట్ మన ఇండియన్స్ని బీ పార్ట్ ఆఫ్ ది పొలిటికల్ ప్రాసెస్ అక్కడ, రైట్ ఫ్రమ్ స్టేట్ సెనేటర్ కాంగ్రెస్మెన్ నుంచి నేషనల్ సెనేటర్ కాంగ్రెస్మెన్స్ వరకు ఉన్న ఎన్నికలలో పాల్గొంటూ ఉండాలి. అక్కడ డైరెక్ట్ డొనేషన్స్ మీరు లీగల్గా ఇచ్చేది ఉంటుంది, ఇచ్చినప్పుడే అక్కడ మనకు భద్రత ఉంటుందని చెప్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి న్యూయార్క్ సిటీలో చైనా టౌన్లో ఒక చైనీస్ చంపేసినప్పుడు ఎంటైర్ మేయర్ పోలీస్ ఫోర్స్ అంతా అక్కడికి వెళ్ళి వాళ్ళ రక్షణకు ఉండే. అదే బ్రాడ్వేలో ఇండియన్ పర్ఫ్యూమ్ బిజినెస్ మ్యాన్ డే లైట్లు చంపేసినప్పుడు పక్కన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా షాప్ మూసేయాలి, ప్రొటెస్ట్ చేయలే. సో అట్లా అలాంటి ఈ డిఫరెన్స్ తోటి అక్కడ రక్షణ ఉండదు కాబట్టి ఇన్వాల్వ్ కంటిన్యూ కావాలని చెప్తూ వచ్చినాను. అందుకే ఇప్పుడు ఇక్కడ ట్రంప్ గెలిచినా కమలా హారిస్ గెలిచినా ఇండియా ఇస్ బికమ్ ఏ క్రిటికల్ సపోర్ట్ ఫర్ ది యుఎస్ గ్రోత్కి కూడా, నాట్ జస్ట్ డిపెండింగ్ ఆన్ చైనా కాకుండా. సో చైనా పైన డిపెండెన్స్ ప్రతి ఏ రాష్ట్రపతి ఎన్నికలలో యాంటీ చైనా మాట్లాడుతూ ఉంటారు, కానీ ఫస్ట్ విజిట్ ఎన్నికైన వెంటనే వాళ్ళు అమెరికన్ రాష్ట్రపతి ప్రెసిడెంట్ విజిట్ చేసేది చైనాకి వెళ్తాడు. దానికి కౌంటర్గా మధు గారు ఇండియాని వాళ్ళు ప్రత్యామ్నాయంగా చూడాల్సి వస్తుంది. Yes, Krishna, how are you? I'm good. You have a different outlook right now. You are మా నాయకుడిని ఫాలో అవుతున్నారు మీరు. లేదండి. అంటే మధు గారు is such a wonderful man, despite the fact that we are in two different parties, we are good friends. వారు వచ్చిన టైంకి వారు అక్కడ ఇప్పుడు అంటున్నారు కదా, వాళ్ళందరికీ ఆయన అడ్వైజ్ ఇచ్చారు పొలిటికల్ ఇంటర్వెన్షన్ చేయమని అక్కడ లోకలీ. వారు అక్కడ చేస్తుంటే ఇప్పటికీ వివేక్ గారి ప్లేస్లో ఆయన ఉండేవారు. అంటే వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజలకి రిప్రజెంటేషన్ చేయాలని వారు. హీ వాజ్ సక్సెస్ఫుల్ సర్టన్లీ, హీ వాజ్ అన్ ఎంపీ అండ్ లేటర్ వెరీ ప్రామినెంట్ మ్యాన్ ఇన్ హిస్ పార్టీ. కానీ అక్కడ ఉండి చేస్తుంటే ఇప్పటికీ, బికాజ్ అక్కడ టాలెంట్ని కాంపిటెన్స్ని ఇంకా ఎక్కువ గుర్తిస్తారు కాబట్టి ఇప్పటికీ వివేక్ రామస్వామి ప్లేస్లో క్యాబినెట్లో లేకపోతే వైస్ ప్రెసిడెంట్గానో మధు గారు అక్కడ దాకా చేరేవారు. సో ఐ థింక్ హీ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ యుఎస్ పాలిటిక్స్, హీ వుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్ మోర్. మోదీ గారు సంతోషిస్తారంటున్నారు ట్రంప్ వస్తే? ఆఫ్ కోర్స్, ఎందుకంటే అంటే ఇప్పుడు అల్ట్రా లెఫ్టిస్ట్ కమలా గారు, అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ సైడ్స్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, గెలుదా పక్కకు వెళ్తే
she is a leftist, and we are our ideology is right wing, and we are not extreme right, we are center of right. So kani varu center of left kuda kaadu. Basically Democrats are supposed to be like Congress, center of right, center of left. A center of left kuda kaakunda almost Naxal kind of an individual who has extreme leftist bhavajalam. So ఆమెను ఇప్పుడు ప్రెసిడెంట్గా చేసిన, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడే ఆమె చేసిన నిర్వాహకం చాలా పెద్దగా ఉంది. సో ఇప్పుడు ఆమె ప్రెసిడెంట్ అయితే ఏం చేస్తుందనే ఒక ఆశ్చర్యకరమైన ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. అది ఇండియాకి ఏం చేయలేరు, ఇండియాని ఏమీ ఎఫెక్ట్ చేయలేరు రాంగ్గా. ఎందుకంటే మనకు ఒక సైడ్ ఎకనామిక్ స్ట్రెంగ్త్ ఉంది, అంటే రోబస్ట్ ఎకనామిక్ స్ట్రెంగ్త్ ఉంది బికాస్ ఆఫ్ ద కన్జంప్షన్ వీ హ్యావ్, డొమెస్టిక్ కన్జంప్షన్ అండ్ అవర్ కేపబిలిటీస్ ఎల్స్వేర్. వీ ఆల్సో ఆర్ జియోపొలిటికలీ స్ట్రాటజిక్. కాబట్టి ఎవరు వచ్చినా కూడా ఏం చేయలేరు, మనతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇట్ బికమ్స్ ఇమినెంట్. కానీ నేను అనేది వేరే కంట్రీస్ కానీ ఆ కంట్రీకే కానీ ఎంత డ్యామేజ్ అవుతుంది, ఎంత లాభం జరుగుతుంది అన్నది లాస్ట్ 15 సంవత్సరాల వాళ్ళ గవర్నెన్స్లో అర్థమైంది క్లియర్. అంటే స్పెషలీ సోషల్ ఏరియాస్, మనం ఎప్పుడు కూడా ఎకానమీ గురించే మాట్లాడుతూ ఉన్నాం. ద సోషల్ ఇష్యూస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ టుడే ఆర్ వర్స్ దెన్ థర్డ్ వరల్డ్ కంట్రీస్. ఎంత ఘోరంగా ఉంది అంటే పరిస్థితి, అంటే వెదర్ ఇట్స్ అ ఫ్యామిలీ ఇష్యూ, వెదర్ ఇట్స్ అ సోషల్ ఇష్యూ, వెదర్ ఇట్స్ మ్యారిటల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎడ్యుకేషన్, అన్నీ కూడా చాలా సివియర్గా దెబ్బతిన్నాయి థ్యాంక్స్ టు అల్ట్రా లెఫ్టిస్ట్ ఓరియంటేషన్ ఆఫ్ డెమోక్రాట్స్. ఆ పార్టీయే మారిపోయింది. ఆ పార్టీ ఇంతకుముందు పాత డెమోక్రాటిక్ పార్టీ కాదు. దేర్ నో జాయింట్స్ ఇన్ ద పార్టీ ఎనీమోర్. ఓకే, మహేష్ గారు మీరేమంటారు? నెగోషియేషన్స్ ట్రంప్ వస్తే ఎక్కువ ఉంటుందా, లేకపోతే కమలా హ్యారిస్ వస్తే మనకి? ఓకే, జస్ట్ టాక్ అబౌట్ ద వ్యూయర్షిప్. ఏంటంటే లెఫ్టిస్ట్ రైటిస్ట్ మనం అంటుంటే కంపేర్ చేయడానికి ఎగ్జాంపుల్ లైక్ ఫర్ ఇండియన్ కరెంట్ గవర్నమెంట్ చూసుకుంటే బీజేపీ అండ్ కాంగ్రెస్ ఎట్లా ఉంటుందో అట్లానే రిపబ్లికన్ ఈజ్ లైక్ సిమిలర్ యూ కెన్ కంపేర్ టు బీజేపీ అండ్ కాంగ్రెస్ ఈజ్ అబౌట్ ద డెమోక్రాటిక్ పార్టీ. అయితే పర్సనల్లీ రిలేషన్షిప్ ట్రంప్ అండ్ మోడీ క్యారీస్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్. ఇంతకుముందు కూడా మన 2020 ఎలక్షన్లో కానీ చూసుకుంటే మోడీ గారు ఇండైరెక్ట్లీ హీ క్యాంపెయిన్ ఫర్ ట్రంప్. Of course he lost, that's a different story, but personally and again both of them ever president అయినప్పటికీ కూడా ఇండియాతో డెఫినెట్లీ దే హ్యావ్ టు మెయింటైన్ అండ్ కంటిన్యూ ద రిలేషన్షిప్స్. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి జనరల్గా అయితే డెమోక్రటిక్ ఇండియన్స్ అనేవాళ్ళు డెమోక్రటిక్ సపోర్టర్స్గా ఉండేవాళ్ళు, బట్ నౌ ద సపోర్ట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ద రిపబ్లికన్ పార్టీ. ఆల్ ద ఇండియన్స్, మెజారిటీ ఆఫ్ ద ఇండియన్స్ నౌ మూవింగ్ టువర్డ్స్ ద రిపబ్లికన్ పార్టీ. అలాగే ట్రంప్ తో just because of Modi's and not necessarily for the Modi's, because of the government policies, immigration policy. See, just to give an example, ఇప్పుడు మధేష్కి గారు కూడా ఉన్నారు. ఇంతకుముందు మన డిబేట్లో కూడా లాస్ట్ 2016, 2000లో కూడా 20లో కూడా కృష్ణసాగర్ గారు, మధేష్ గారు, నేను కూడా పాల్గొన్న జరిగింది అప్పుడు. అయితే ఇమ్మిగ్రేషన్ పాలసీస్ నౌ ద కాంగ్రెస్ ప్రెజెంట్లీ ద డెమోక్రాటిక్ పార్టీ ఇల్లీగల్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇండియన్స్ వెళ్ళి అక్కడ మాస్టర్స్ చదివిన తర్వాత H1 పైన ట్యాక్సెస్ కడుతూ కూడా దే హ్యాడ్ టు వెయిట్ ఫర్ 7 to 15 years to get the green card. Whereas the Democratic Party, they are encouraging illegal immigrants into the country and easy way to get the citizenship లాంటిది, గ్రీన్ కార్డ్ లాంటిది ఇవ్వడానికి. అయితే దానిలో ఇంకొకటి ఏంటంటే they have introduced the asylum fee. అంటే బేసికల్లీ లీగల్ ఇమిగ్రెంట్స్ హ్యావ్ టు పే ఫర్ ద ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. అండ్ ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చిన ఈ లటినోస్ కానివ్వండి, మిగతా కంట్రీస్ అందరినీ కూడా ఈ స్వింగ్ స్టేట్స్కి పంపిస్తూ ఉన్నారు. దాదాపు ఎందుకంటే చాలా లాస్ట్ ఎలక్షన్లో 10,000 ఓట్స్ ఓడిపోయారు కాబట్టి దే ఆర్ సెండింగ్ అట్లీస్ట్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు ఎలన్ మాస్క్ కూడా దట్స్ వాట్ హీ ట్వీటెడ్, అండ్ దే ఆర్ సెండింగ్ అబౌట్ 100,000 ఆఫ్ దిస్ లటినో ఓటర్స్ టు ది స్టేట్స్, which means that that's going to threaten further influence these 7 elections, so which can influence the election anedi. So definitely in Indian aspect Trump and Modi combination lo it will grow అని నేను అనుకుంటున్నాను ప్రస్తుతానికి అయితే. But definitely even if Harris wins, she has no option but she has to work with India, any country, because these are the two large democratic countries. They have to work together because China is next పక్కన ఉంది కాబట్టి జియోగ్రాఫికల్లీ కానివ్వండి దేనికైనా కూడా both the governments they have to work together. ఓకే, ఒక బ్రేకింగ్ అంతోంది. నెంబర్స్ చేంజ్ అవుతున్నాయి. స్క్రీన్ మీద మీకు 179 కమలా హ్యారిస్ ఎలక్టోరల్ ఓట్లు, విచ్ మీన్స్ ఏది ఓపెన్ అయింది అనుకోవాలి మనం? సిఏ ఓపెన్ అయింది అనుకోవాలి. సిఏ ఓపెన్ అయినట్టుంది. 179 ఎలక్టోరల్ ఓట్లతోటి కమలా హ్యారిస్, 114 ఎలక్టోరల్ ఓట్లతోటి ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. సో నౌ ఇట్ ఈస్ స్లైట్లీ బ్యాలెన్సింగ్. కాసేపు హీట్ మ్యాప్ కూడా చూద్దాం. హీట్ మ్యాప్ చూసే ముందు మధు గారు, ట్రంప్ వస్తే మూడో ప్రపంచ యుద్ధం తథ్యం అని అంటున్నారు. ఎందుకంటే అటు ఇజ్రాయెల్ కావచ్చు, యుక్రెయిన్ కావచ్చు, ఈ విషయాల్లో
జో బైడెన్ ఉన్నప్పుడు అంత ఎక్కువ ప్రొయాక్టివ్గా సపోర్ట్ చేస్తామని చెప్పినా కూడా చెప్పినంత చేయలేదు అనేది కూడా ఒక విషయం ఉంది. సో నిజంగానే ట్రంప్ వస్తే ఇప్పుడున్న ఏవైతే పెండింగ్ అంటే తేల్చేయాలి అనుకున్న యుద్ధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా, లేకపోతే కాంప్రమైజ్ చేసే పరిస్థితులను కనిపిస్తున్నాయా? 100%గా మూడో ప్రపంచం యుద్ధం వచ్చే అవకాశం లేదండి, చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మిలిటరీ పవర్ కన్నా ఎకనామిక్ పవర్ ఈజ్ డ్రైవింగ్ ది ఫారిన్ పాలసీస్, మనీ పవర్. సో ట్రంప్ వస్తే ట్రంప్ ఈజ్ ప్రో బిజినెస్, మనీ పవర్, ఎగ్జాక్ట్లీ. సో మనీ పవర్ తోటి అవుతుంది కాబట్టి, సో ట్రంప్ ఈజ్ ప్రో బిజినెస్. యూ కెన్ ఎక్స్పెక్ట్ ట్రంప్ టవర్స్ ఆల్ బీజేపీ రూల్ స్టేట్స్లలో. దట్స్ జోక్స్ అపార్ట్. నో వాట్ ఐమ్ సేయింగ్, ట్రంప్ బికమింగ్ అంటే మోర్ ఆఫ్ అన్ అగ్రెసివ్ ప్రెసిడెంట్గా ఉంటే, గతంలో మీరు ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ అనుకుంటా లేక మిగతా చోట్ల కూడా దేవర్ అఫ్రైడ్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ట్రంప్ అనమాట, ఫారిన్ ప్రెసిడెంట్స్ కొందరు. సో ట్రంప్ ఉన్నప్పుడు వార్ రాకుండా కట్టుదిట్టం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ద స్ట్రాంగ్ లీడర్షిప్ కెన్ స్టాప్ ఎనీ పొటెన్షియల్ వార్, థర్డ్ వరల్డ్ వార్ ఇట్లా అట్లా జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఐ డోంట్ సీన్ అండి, అంటే నేను ఐ స్టడీడ్ ఫారిన్ పాలసీ అండ్ స్టాండింగ్ కమిటీలో కూడా ఉండి 10 సంవత్సరాలు ఉంటుంది. ఐ క్లోజ్లీ యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ఫోరం చైర్మన్ కూడా పనిచేసాను. సో ఆల్ ఫారిన్ కంట్రీస్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎకానమీ ఈజ్ మేజర్ ఫ్యాక్టర్ అండి. సో కాబట్టి వార్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటుంది. ప్లస్ ఇతను డీల్ చేసేది కూడా కొన్నిసార్లు కటుగా చెప్పే అవకాశం ఉంది. ఇతను గతంలో పరిపాలన చేసిన తీరు గమనిస్తే కూడా. ఓకే, డాలర్ స్ట్రెంగ్త్ విషయంలో కూడా డెమోక్రాట్స్ ఉన్న టైంలో డాలర్ అంత మిగిలిన కరెన్సీస్తో కంపేర్ చేస్తే బాగా వీక్ అయింది అనేది కూడా ఒకటి ఉంది. ట్రంప్ తర్వాత అంటే ఛాలెంజెస్ అయితే చాలా ఉన్నాయి. ఒకవైపు ఇన్ఫ్లేషన్ ఉంది, ఇంకొక వైపు ఏఐ సంబంధిత జాబ్ లాసెస్ కానివ్వండి, ఇవన్నీ 1 by 1 ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కావచ్చు. ఇన్ని థ్రెట్స్ ఎప్పుడైనా కనిపించాయా అసలు యుఎస్ఏకి మధు గారు? నెంబర్ ఆఫ్ థ్రెట్స్ ఇండియన్ యాంగిల్ చూస్తున్నాను. అంటే ట్రేడ్ పాలసీలో అంటే గతంలో మోదీ గారు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రూపాయి విలువ మన్మోహన్ సింగ్ గారి వయసు కన్నా పెరిగిపోయిందని చెప్పి మాట్లాడి ఏరణ చేసేవాడు. మళ్ళీ మోదీ గారి యొక్క వయసు కన్నా పెరిగిపోయింది. సో రూపీ మచ్ వీకన్ అయింది మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో. సో మనకు కావాల్సిన అమెరికన్ ఆబ్వియస్లీ వెదర్ డెమోక్రాట్ రిపబ్లిక్ ఉన్నా వాళ్ళ డాలర్ విలువను పెంచే ప్రయత్నం చేస్తారు. సో మన దేశం చేయాల్సింది, మన ప్రధానమంత్రి చేయాల్సింది మన రూపీ విలువని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మన ట్రేడ్ పాలసీ వెన్ యూ గివెన్ అప్ టు సో మెనీ ఇన్సెంటివ్స్ అమెరికాకి ఇచ్చినప్పుడు మనం ఆబ్వియస్లీ రూపీ వాల్యూ తగ్గుతూ వస్తాం. సో దీంట్లో ఫారిన్ పాలసీ కంప్లీట్లీ ఫెయిల్డ్. రూపీ విలువ తగ్గుతూ వచ్చింది. ఇవాళ నిన్న చూసినాం హైయెస్ట్ 84.11 పైసా, 84 రూపాయల 11 పైసలకి పడిపోయింది. సో దీంట్లో డెఫినెట్గా ఇండియన్ సైడ్ మోదీ గారి యొక్క ఫెయిల్యూర్ కనబడతా ఉంది. కృష్ణసాగర్ గారు చెప్పాలి. అంటే ఇప్పుడు మధు గారు ప్రతిపక్షం కాబట్టి వారు అట్లే మాట్లాడతారు, అట్లనే ఎక్స్పెక్ట్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ ట్రూ. బిఫోర్ ఎలక్షన్ మోదీ క్యాంపెయినింగ్ లో కూడా ఈ మాట చెప్తూ వచ్చారు కదా. ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ అది మోదీ గారు అన్నా మధు గారు అన్నా డాలర్ వాల్యూ ఎందుకు హై ఉన్నది అనేది ఆలోచించాలి. ఎందుకు హై ఉంటుంది? బికాజ్ ఇట్స్ అ రిజర్వ్ కరెన్సీ ఫర్ ఎనీ కంట్రీ. మనది రిజర్వ్ కరెన్సీ కాదు కదా, మన కరెన్సీ ఓన్లీ మన కంట్రీలోనే పనిచేస్తుంది, వరల్డ్లో ఎక్కడ పనిచేయదు. కాబట్టి అది ఎక్కడైతే డాలర్ రేట్ పెరుగుతూ ఉంటుందో గ్లోబలీ, మన రేటు ఇంకా ఏ కరెన్సీ రేట్ అయినా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఆర్బీఐ గవర్నర్ ఆర్ ద మనీ పాలసీ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. కాబట్టి అది మోదీ గారు మన్మోహన్ సింగ్ గారిని అన్నా, వీరు నరేంద్ర మోదీ గారిని అన్నా, దట్ ఈస్ నాట్ యాక్యురేట్ అసెస్మెంట్. కానీ అది పొలిటికలీ ఆ స్టేట్మెంట్ చేస్తారు. మోదీ గారు చేసినా వీరు చేసినా పొలిటికల్ స్టేట్మెంటే. బికాజ్ మనది రిజర్వ్ కరెన్సీ అయ్యేంత వరకు మనం డిక్టేట్ చేయలేము వరల్డ్లో. కానీ దానికోసమే అట్లీస్ట్ వాట్ మోదీజీ ఈజ్ డూయింగ్, అన్లైక్ అంటే వారు అంత ఇంటెలిజెంట్ ఫినాన్షియల్ మ్యావరిక్ అయినా కూడా వారు చేయండి మేము చేసేది ఏం చేస్తూ ఉన్నాం అంటే, మేము అట్లీస్ట్ రూపీస్తోని ట్రాన్సాక్షన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, రూపీ వాల్యూ పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, సో దట్ వీ డోంట్ డిపెండ్ ఎంటైర్లీ ఆన్ ద డాలర్ వాల్యూ.
కాబట్టి అట్లీస్ట్ వారు దాన్ని మధు గారు దాన్ని అప్రిషియేట్ అన్న చేయాలి. తప్పకుండా కూడా మనం ఇండియన్ వాల్యూని, ఇండియన్ రూపీ వాల్యూని ప్రొటెక్ట్ చేయడానికే ప్రయత్నం చేస్తాం. ఓకే. సో మై ఫ్రెండ్ కృష్ణ సాగర్ గారు బీజేపీ స్పోక్స్ పర్సన్ కాకుండా ఈజ్ అన్ ఆథర్ ఆల్సో, వెల్ రెడ్ పర్సన్. నేను అతను డిబేట్లు వస్తున్నప్పుడు పొద్దున్న నుంచి వాచ్ చేస్తూ ఉంటే TV9. నేను ఇక్కడ బీజేపీ స్పోక్స్ పర్సన్గా కాకుండా వ్యక్తిగతంగా వస్తున్నానని చెప్పినాడు. ఈస్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ హిజ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ బీజేపీ స్పోక్స్ పర్సన్ అండ్ ఆల్సో అన్ ఆథర్. బట్ ఈ కెన్, ఎందుకంటే నువ్వు చెప్పే వరకు ఇప్పుడు అతను ఆఫ్ అంటే సగం అటు బీజేపీ స్పోక్స్ పర్సన్గా, సగం రచయిత కూడా మాట్లాడుతూ ఉన్నాడు. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ ఈ విల్ ఆల్సో యాక్సెప్ట్ టు బి. అని నాకు TV9కి వచ్చేవాడిని, స్టూడియో డిబేట్ అయినాక కృష్ణసాగర్ నాతో ఒప్పుకునేవాడు, డిబేట్లు ఒప్పుకోలేడు. బట్ ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ది మోడీస్ ఫారిన్ పాలసీ. నువ్వు ఇవాళ కెనడాతో కానీ, పక్కనున్న శ్రీలంకతో కానీ, నేపాల్తో కానీ, బంగ్లాదేశ్ తోటి, ఇట్స్ ఎ టోటల్ ఫెయిల్డ్ పాలసీ ఆఫ్ మోదీ గారు. ఒకే ఉదాహరణ చెప్తాను. మన్మోహన్ సింగ్ గారు అత్యంత ఇండియన్ ఎకానమీ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఒబామా గారు చెప్పినాడు, ఈజ్ మై ప్రొఫెసర్ అని చెప్పినాడు, ఈజ్ మై ఎకనామిక్ ప్రొఫెసర్ అని. అంటే మన్మోహన్ సింగ్ వాజ్ రిగార్డెడ్, రెస్పెక్టెడ్ బై ఆల్ ఫారిన్ లీడర్స్ ఇంక్లూడింగ్ ఒబామా, దట్ ఈస్ ద బెస్ట్ ఎకానమిస్ట్ అని. సో ఇండియన్ ఎకానమీ డ్రివెన్ చేయడంలో మన్మోహన్ సింగ్ యొక్క ఎకనామిక్ పాలసీస్ ఈజ్ అన్ పార్ విత్ ఎనీ లీడర్ ఆఫ్ ఇండియన్ లీడర్స్ అండి. ఒక దశలో గడ్కరీ గారే పార్లమెంట్లో డిమానిటైజేషన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇట్స్ ఎ డిజాస్టర్ అని చెప్పి ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతూ చెప్పుకోవడం జరిగింది. సో దిస్ ఇస్ సర్టన్ పాలసీస్ ఆఫ్ వన్ సైడెడ్ డిసిషన్స్ తీసుకోవడంతో ఈవెన్ అరుణ్ జైట్లీ గారు వన్ ఆఫ్ ది హైలీ రెస్పెక్టెడ్ లీడర్, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉండి రూమ్లో లాక్ చేసి మోదీ గారు బయటకు వచ్చి డిమానిటైజేషన్ ప్రకటన చేసినాడు. సో దీస్ ఆర్ సచ్ పాలసీస్ ఆర్ డజంట్ హెల్ప్ ఎకానమీ అండి, రాజకీయంగా పనికి వస్తుంది కానీ. సో దీంట్లో అందరూ ఒప్పుకోవాల్సిందే. ఇవాళ రూపాయి విలువ పడిపోవడం ఇట్స్ ఎ ఫ్యాక్ట్, నేను చెప్పడం కాదు యాజ్ ఎ కాంగ్రెస్ లీడర్గా. సో దాన్ని రక్షించుకోవడంలో ఎకనామిక్ అడ్వైజర్స్ తీసుకోవడం ప్రధానమంత్రికి అవసరం. ఫారిన్ పాలసీ, ఎందుకంటే ఈ ఎలక్షన్స్ చాలా చాలా కీలకం. ప్రతి ఒక్కరూ ఫారిన్ పాలసీస్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రిలేషన్షిప్ బిట్వీన్ USA అండ్ ఇండియా, దీనికి సంబంధించి కూడా చాలా ప్రాముఖ్యత వచ్చింది. సో ఇలాంటి టైంలో మధు గారు చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తారా? ఇప్పుడు ఫారిన్ పాలసీని ఇవాల్యుయేట్ చేయాలంటే పీస్ మీల్లో మనం ఇవాల్యుయేట్ చేయలేమండి. అంటే ఏ కంట్రీతో మనకి రిలేషన్షిప్స్ ఏమయ్యాయి, లాస్ట్ ఫ్యూ మంత్స్లో ఏమైనాయి, ఇన్సిడెంట్ డ్రివెన్ కూడా ఉంటాయి, కొన్ని ఈవెంట్ డ్రివెన్ ఉంటాయి, కొన్ని హిస్టారికలీ ఉంటాయి, కొన్ని వారికి తెలియని విషయం కాదు. కానీ ఇప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ టు రియలీ టాక్ అబౌట్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద ఓవరాల్ ఫారిన్ పాలసీ ఇన్ ద లాస్ట్ 15 years, మేము ఎందుకంటే ఇప్పుడు థర్డ్ టర్మ్లో ఉన్నాం కాబట్టి దానికి మీరు సెపరేట్గా ఏదైనా సెషన్ పెట్టి ఇంటరాక్షన్ పెట్టి మధుగారిని పిలిస్తే అప్పుడు చాలా క్లియర్గా మాట్లాడుకోవచ్చు. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ అమెరికన్ ఎలక్షన్స్ కాబట్టి చిన్న చిన్న పీసెస్గా మాట్లాడితే ఏమవుతుందంటే వారిని నేను అనడం, నేను వారు అనడం అది కరెక్ట్గా ఉండదేమో అని నాకు అనిపిస్తుంది. కాంప్రహెన్సివ్గా మనం పాలసీ మీద చర్చ చేయలేము. కరెక్టే. బట్ యుద్ధ నీతి విషయానికి వచ్చేసరికి ఈవెన్ కమలా హ్యారిస్ అండ్ డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కూడా యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగానే వాళ్ళ స్టేట్మెంట్లు ఉన్నాయి. అంటే ఎలక్షన్ స్టంట్ అనుకోవచ్చు దీన్ని, పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఒకళ్ళు, పెనం మీద ఉన్నట్టు ఒకళ్ళు చెప్తారు చెప్తే యుద్ధాన్ని ఆపాలని అనరు. మీరు న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద ఫైట్ చేయండి అని చెప్పి ట్రంప్ అంటారు. లేదు, న్యూక్లియర్ ఫెసిలిటీస్, ఎకనామిక్ ఫెసిలిటీస్ మీద చేయకండి, కేవలం మిలిటరీ ఫెసిలిటీస్ మీద చేయండి అని బైడెన్ అంటారు. యుద్ధం మాత్రం చేయొద్దని అనరు. సో దట్స్ అమెరికన్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే కంట్రీ ఫస్ట్ అమెరికా అంటే స్ట్రాంగ్ డిఫెన్స్ కాబట్టి ముందు ఏంటంటే వరల్డ్ సూపర్ పవర్ అమెరికా అండ్ రష్యా ఉండేది. సో నౌ ద అమెరికా హెస్ బికమ్ ద సింగిల్ సూపర్ పవర్. అఫ్ కోర్స్ చైనా ఈజ్ ఛాలెంజింగ్, కానీ అయినప్పటికీ కూడా ఏమైందంటే ఇంతకుముందు మదియాష్కి గారు చెప్పిన దాంట్లో ఒకటి యాడ్ చేయడానికి థర్డ్ వరల్డ్ వార్ వస్తుందా అనేది. థర్డ్ వరల్డ్ వార్ కాదు యాక్చువల్లీ. ఇఫ్ ట్రంప్ వాజ్ ద ప్రెసిడెంట్ అసలు ఈ రష్యా అనేది యుక్రెయిన్తో వార్ కూడా వెళ్ళేది కాదు. బికాస్ దెర్ ఇస్ అ స్ట్రాంగ్ ప్రెసిడెంట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఉన్నప్పుడు ఇలాంటి వార్ ముందు వెళ్ళాలన్నా కూడా భయపడతారు చాలా కంట్రీస్. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇట్లాంటి వార్ జోన్లో అమెరికన్ డిఫెన్స్ స్పెండింగ్ ఈజ్ లాట్. అండ్ ఎందుకంటే వాళ్ళకి దే వాంట్ టు కంటిన్యూ టు ద సుప్రీం మెయింటైన్ చేయడం వాళ్ళకి అవసరం కాబట్టి బోత్ ద పార్టీస్ ఎవరు వచ్చినప్పటికీ కూడా. కానీ అయినప్పటికీ కూడా ఆల్వేస్ రిపబ్లికన్ పార్టీ
ఎవరు ప్రెసిడెంట్ అయినా, బుష్ అయినప్పటికీ కూడా, రొనాల్డ్ రీగన్స్, ఎవరు వచ్చినప్పటికీ కూడా ఆల్వేస్ దే ఆర్ ఆన్ ద నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ డిఫెన్స్ పైన రిపబ్లికన్ పార్టీ ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగ్గా ఉంటారు. ఇప్పుడు ఏంటంటే డెమోక్రటిక్ పార్టీ దే విల్ యాక్ట్ యాజ్ పర్ ద సిచ్యువేషన్. ఇప్పుడు అక్కడ వార్ అవుతుంటే దే విల్ ఎంటర్, బట్ వేర్ యాజ్ ద రిపబ్లికన్ పార్టీ దే విల్ కంట్రోల్ అండ్ మేనేజ్ గ్లోబల్లీ అండ్ హౌ టు డిక్టేట్. కెన్ వి ఎక్స్పెక్ట్ ఇప్పుడు బైడెన్ ఏం చేస్తున్నారంటే ఇజ్రాయెల్ని ఓకే అని జబ్బచరుస్తూ సపోర్ట్ చేస్తూ యుద్ధం చేయమంటున్నారు. అంతకంటే ఎక్కువ యుద్ధం చేయమంటున్నాడు ట్రంప్. కాకపోతే ఆ యుద్ధాన్ని ముగించడం కోసం చేయమని చెప్తున్నాను అనే చెప్పే ధోరణి ట్రంప్లో కనిపిస్తోంది. ఇప్పుడు ఇఫ్ ట్రంప్ బికమ్స్ ప్రెసిడెంట్, యూ విల్ సీ ద రిజల్ట్ బిట్వీన్ యుక్రెయిన్ అండ్ రష్యా వార్ కానివ్వండి, ఇజ్రాయెల్ వార్ కానివ్వండి, ఖచ్చితంగా ఒక ముగింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది, వస్తుంది. విచ్ ఎవర్ ద వే, అంటే హూ విన్స్ హౌ అండ్ పీస్ఫుల్గా ఏదైనా కూడా ట్రంప్ అంటూ ప్రెసిడెంట్ అయితే ఖచ్చితంగా ఈ 2 వార్స్ అనేది ఎండ్ అవుతాయి. ఎందుకంటే బికాస్ ద యుక్రెయిన్కి నాటో సపోర్ట్ ఉండింది. అంటే వెన్ ద అమెరికా ఈజ్ సపోర్టింగ్ నాటో అన్నప్పుడు రష్యా వుడెంట్ హ్యావ్ డేర్ టు గెట్ ఇన్ టు వార్ వాళ్ళతో వెళ్ళడానికి కూడా ధైర్యం చేసేది కాదు. బికాస్ అక్కడ జో బైడెన్ వీక్ ప్రెసిడెంట్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా దెన్ దట్ ఈ రష్యన్ పుతిన్ హీ టుక్ ద ఛాన్స్ టు గో అగైన్స్ దెమ్. సో ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ అక్కడ ఉన్నప్పటికీ కూడా ఎప్పటికీ అమెరికన్ సపోర్ట్ ఇజ్రాయెల్కి ఉంటుంది కాబట్టి మిగతా మిడిల్ ఈస్ట్ అందరు కంట్రీస్ కూడా దే విల్ డిటర్ టు ఎంటర్. కానీ ఏదైతే ఆ ఇన్సిడెంట్ అక్కడ ఇజ్రాయెల్లో జరిగిందో, హమాస్ అక్కడ అటాక్ చేయడము, తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ అంతా కూడా లుకింగ్ ఎట్ అమెరికా, ఎవ్రీబడి వాట్ ఎవర్ హ్యాపెన్స్, వెదర్ ఇఫ్ సంథింగ్ నీడ్ టు హ్యాపెన్, అమెరికా పాకిస్తాన్ ఏదైనా కూడా ఎక్కడ జరగాల్సి వచ్చినా కూడా దే లుక్ ఎట్ అమెరికా హూ ఇస్ ద ప్రెసిడెంట్ అండ్ వాళ్ళ పాలసీ ఏంటి, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అని. అండ్ ఇంకొక పాయింట్ యాడ్ చేయడానికి ఏంటంటే ఎకనామిక్ ఫారిన్ అఫైర్స్ అబౌట్ ఇండియా అని చెప్పేసి ఏదైతే మనం టాపిక్ తీసుకున్నామో, డెఫినెట్లీ వీ నీడ్ టు అప్రిషియేట్ పివి నరసింహరావు గారు కానివ్వండి, అట్లానే ఈ క్యారెట్ ద మన్మోహన్ సింగ్. మన ఫారిన్ పాలసీ అనేది ఓపెన్ అప్ అయిందే ఎరాలో కాబట్టి అఫ్ కోర్స్ ఇట్స్ ఎ టోటలీ డిఫరెంట్ డిబేట్, బట్ డెఫినెట్లీ వీ నీడ్ టు గివ్ ద క్రెడిట్ టు పివి గారు అండ్ మన్మోహన్ సింగ్ ఫర్ ఓపెనింగ్ దట్ ఫారిన్ పాలసీ అండ్ ఫర్ ద ఇండియా. ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చిందే ఆ గవర్నమెంట్ నుండి మొదలయ్యాయి. సో దట్స్ వేర్ లైక్ వీ సీ ఆల్ ద ఇండియన్స్ గోయింగ్ అవుట్, అండ్ ఇండియాలో కూడా వీ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్ కంపేర్ టు ఎనీ అదర్ డెవలప్డ్ కంట్రీస్. సో దట్ ఇస్ ద ఫారెన్ పాలసీ విచ్ చేంజ్డ్. బట్ ఎప్పుడైతే ఈ డిఫెన్స్ వైజ్ చూసుకున్నా కూడా ఎవరైనా కూడా ద నేషన్ ఫస్ట్ అనే ది స్లోగన్ ఎప్పుడు రిపబ్లికన్ పార్టీ ఉంటుంది. ఓకే, సో ఆ పెద్దన్న పాత్ర అలా నిలబెట్టి ఉంచుకోవాలి, దీన్ని వదలకూడదు అనేది. అది కూడా ఒక కారణమా లేడీని ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా అంగీకరించలేకపోవడానికి, ప్రెసిడెంట్ గా అంగీకరించకపోవడానికి? ఇప్పుడు ఇంకొకటి సోషల్ మీడియాలో కూడా సోషల్లీ మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు సోషల్లీ మేల్ డామినేటెడ్ సొసైటీస్లో కొన్ని రోల్స్ స్పెషల్గా ఇప్పుడు మన కంట్రీలో కూడా కొన్ని రోల్స్ని ఉమెన్కి ఇచ్చినప్పుడు దేర్ ఈజ్ సమ్ లెవెల్ ఆఫ్ అప్రిహెన్షన్. సో అది అమెరికాలో ఏమైందంటే ఇప్పటిదాకా కూడా ఉమెన్ ప్రెసిడెంట్ కాలేకపోవడం అన్నది. సో కెన్ వి సే ఇంకా ఓపెన్ గా లైటర్ మేనర్ లో చెప్పచ్చా, ఒకవేళ కమలా హ్యారిస్ ఇప్పుడు అధ్యక్షురాలు అయితే మరిన్ని యుద్ధాలు జరుగుతాయా? చిన్న దేశాలు అమెరికాకి పెద్ద భయపడకుండా మీరన్నట్టుగా యుక్రెయిన్ మీదకి రష్యా వెళ్ళిపోయినట్టుగా ఖచ్చితంగా ఎక్స్ అనే దేశం, వై అనే దేశం మీదకి వెళ్ళిపోవచ్చా అమెరికాను చూసి భయపడకుండా? డెఫినెట్లీ డెమోక్రాట్స్ ఆర్ వీక్ ఆన్ ద నేషనల్ డిఫెన్స్ వైజ్ వచ్చేసరికల్లా డెఫినెట్లీ డెమోక్రాట్స్ ఆర్ వీక్. అంటే ఇప్పుడు మీరు గతంలో ఎవరు చూసుకున్నా కూడా, బట్ వేరే ద రిపబ్లికన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు దే ఆర్ స్ట్రాంగ్ ఆన్ ద నేషనల్ డిఫెన్స్. అండ్ ఇప్పుడు ఇంతకుముందు కూడా అన్ని సోషల్ మీడియాలో చూస్తున్నాం ఏంటంటే ట్రంప్ he can only win against women అని. సో ఇప్పుడు చూస్తుంటే హిల్లరీ క్లింటన్ పైన గెలిచాడు, and now he can win against, so he has a 2 chances. కాలిఫోర్నియా చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్. కాలిఫోర్నియా టెక్నాలజీ ప్లస్ ఎవ్రీథింగ్ అంతా అడ్వాన్స్డ్గా ఉంటారు. ఫస్ట్ అసలు ఎంటైర్ యుఎస్ అనగానే, టెక్నాలజీ అనగానే కాలిఫోర్నియా గుర్తొస్తుంది. కానీ కాలిఫోర్నియాలో స్టిల్ డెమోక్రాట్స్ అంత స్ట్రాంగ్గా ఉండడానికి రీజన్ ఏంటి? డెమోక్రాట్స్ ఎప్పటికీ అలానే ఉండే అవకాశాలు ఉన్నాయా? ఒకటి, కాలిఫోర్నియా బార్డర్ స్టేట్ విత్ మెక్సికో అండి. అంటే మెక్సికన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఒకటి ఉండొచ్చు. మీకు కాలిఫోర్నియా కానీ ఇటు న్యూయార్క్ కానీ ట్రెడిషనల్లీ డెమోక్రటిక్ స్టేట్స్ రెండు కూడా. మీకు కొన్ని డికేడ్స్ నుంచి కూడా డెమోక్రటిక్ పార్టీ విన్ అవుతూ వస్తుంది అక్కడ. సో వై? బికాజ్ అంటే నీకు న్యూయార్క్ సిటీ, ఐ ఫౌండ్ ఇట్, చాలా సిటీస్ చూస్తున్నాను, మోస్ట్ ఓపెన్ సిటీ, ఎనీవన్ కెన్ లివ్ దేర్. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి అక్కడ. సో అట్లాగే కాలిఫోర్నియా మీరు అన్నట్టు ఇమిగ్రెంట్స్ కూడా వాళ్ళ అనుకూలం ఉన్న ప్లేస్, వాతావరణమే కాకుండా చాలామంది ఇమిగ్రెంట్స్ కూడా ఉంటారు. సో మేబీ దీస్ 2 ఫ్యాక్టర్స్, నేను డీటెయిల్గా స్టడీ చేయలేదు, బట్ ప్రాబబ్లీ దీస్ 2 ఫ్యాక్టర్స్, ఇమిగ్రెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ తోటి కూడా, ఇమిగ్రెంట్స్ నాట్ నెసెసరీలీ ఇండియన్స్ కాదు, మిగతా దేశాల నుంచి ఉన్న వాళ్ళని చూసుకుంటే కూడా
అందుకే అక్కడ 2 రాష్ట్రాలు కూడా డెమోక్రటిక్ ఫేవరబుల్ ఉందని అనిపిస్తుంది. ఇంకొకటి మీరు మాట్లాడుతూ చెప్పారు అంటే కమలా హ్యారిస్ ఇన్ కేస్ ప్రెసిడెంట్ అవుతే ఇట రాష్ట్రపతి అవుతే వీక్ ఉంటుందని. లేదండి, షీఈ్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. అంటే ద వే షీ బ్రాట్ అప్ బై హర్ మదర్ అండ్ ద వే షీ గ్రోన్ అప్ హర్ సెల్ఫ్, షీ వోంట్ బి ఎనీ వీక్ మహిళా ప్రెసిడెంట్గా ఉండదు. సో అమెరికన్ అంటే దాని సిస్టమ్ చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే డెమోక్రటిక్ ప్రెసిడెంట్ ఉన్నా కూడా రిపబ్లికన్ స్ట్రాంగ్ లీడర్ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఫారిన్ సెక్రటరీ ఫారిన్ అఫైర్స్ కూడా పెట్టుకోవచ్చు వాళ్ళు. సో అట్లా సెక్రటరీ ఆఫ్ స్టేట్ అట్లా ఉంటుంది. కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్స్ ఏ షీ వోంట్ బి ఎనీ వీక్ ప్రెసిడెంట్గా ఉండదు ఇన్ కేస్ ఈవెన్ షీ బికమ్ ప్రెసిడెంట్ ఆల్సో. ఓకే ఓకే చెప్తున్నట్టు కొన్ని I'll add a little extra information. కాలిఫోర్నియాలో మా రిపోర్టర్ సుగుణ కూడా చెప్పారు, మీరు ఏమైనా చేసుకోండి కాలిఫోర్నియా డెమోక్రాట్స్ బ్యాస్టన్ అని చెప్పేసి. 56.3% కమలా హ్యారిస్ ఉంటే అక్కడ డొనాల్డ్ ట్రంప్ 41.3%. అంటే 15% గ్యాప్. బేసికలీ దానికి ఏంటంటే ఈ ఆల్ ది స్టేట్స్ మెయిన్గా లెటినో ఓట్స్, ఆఫ్రికన్ అమెరికన్ ఓట్స్ దే మేక్స్ బిగ్ ఇంపాక్ట్ బేసికలీ. సో అక్కడ మీ కాలిఫోర్నియా తీసుకోండి, న్యూయార్క్ తీసుకున్నా కూడా ఆఫ్రికన్ అమెరికన్ అండ్ లెటినో దే మేక్ అబౌట్ ఆల్మోస్ట్ 20-25% ఓట్స్. సో వెన్ ఇట్ కమ్స్ టు దెన్ అగైన్ ఇమిగ్రెంట్స్ ఇవన్నీ వచ్చేసరికల్లా దెన్ ద వైట్స్ మేల్ అండ్ ఫీమేల్ దే విల్ స్ప్లిట్. సో అందుకని ఏంటంటే ఎక్కడైతే లెటినో ఓట్స్ కానివ్వండి ఆఫ్రికన్ అమెరికన్స్ ఉన్నారో దట్ లీన్స్ టువర్డ్స్ ద డెమోక్రటిక్. ఓకే, ఈవెన్ న్యూయార్క్లో కూడా 56% కమలా హ్యారిస్ ఉంటే డొనాల్డ్ ట్రంప్ 43%. అంటే ఇక్కడ కూడా ఎంత డిఫరెన్స్ ఉంది, 13% డిఫరెంట్ కనిపిస్తుంది. సో మధు గారు చెప్పినట్టు కాలిఫోర్నియా అండ్ న్యూయార్క్ డెమోక్రాట్స్ వాళ్ళ ఏదో మనం అంటామే వాళ్ళ సొంత రాజ్యం అని. ఆల్ ద వే ఇఫ్ యూ టేక్ ఫ్రమ్ మ్యాసచ్యూసెట్స్, కనెక్టికట్, న్యూయార్క్, న్యూ జెర్సీ ఇవన్నీ కూడా ఏంటంటే డెమోక్రటిక్ స్టేట్స్ ఓన్లీ. ఇటు కాలిఫోర్నియా ఆల్ ద కోస్టల్ ఏరియా మీరు మధ్యలోనే చూసేది ఆల్ ద రెడ్ స్టేట్స్ ఇన్ ద మిడిల్. అవును. ఓకే ఓకే, ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ అన్ని చోట్ల నుంచి ట్రెండ్స్ అంతా ఉన్నాయి. 179, 214 ఇది కంటిన్యూ అవుతోంది. స్వింగ్ స్టేట్స్ రావాల్సి ఉంది. ఇంకా ఓపెన్ అవ్వంది ఏంటంటే నెవాడా, అది స్వింగ్ స్టేట్. మనం దాని గురించి ఎక్స్పెక్ట్ చేస్తాం. అక్కడ 6 ఉన్నాయి ఎలక్టోరల్లో, బట్ అది కీలకం కాబోతుంది ఎందుకంటే అది వన్ ఆఫ్ ది స్వింగ్ స్టేట్స్ కాబట్టి. సో అది ఇంకా ఖాతా తెరవలేదు నెవాడా నుంచి. సో చూడాలి. ఈ లోపు డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతూ ఉన్నారు. గో హెడ్ చెప్పండి. పెన్సిల్వేనియా ఇంతకుముందు మీ టీవీలు చూస్తూ ఉంటాయి అంటే టైమ్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ఓటింగ్ కొరకు అని చెప్పి. అవును ట్రంప్ స్టేట్మెంట్ కూడా అక్కడ పెన్సిల్వేనియా గెలుస్తానని గెలిచినట్టు అని చెప్పి అన్నది కూడా చూస్తున్నాం. ఇప్పుడు పెన్సిల్వేనియాలో రైట్ నౌ డొనాల్డ్ ట్రంప్ 51.1 ఉన్నారండి, అండ్ కమలా హ్యారిస్ 47.9, ఒక 48 అనుకోండి. అంటే 3% డిఫరెంట్ కనిపిస్తుంది. పెన్సిల్వేనియాలో ట్రంప్ 3% ఓట్ షేర్ తోటి ఆధిక్యంలో కనిపిస్తున్నారు. సో అది ఒకటి డొనాల్డ్ ట్రంప్కి కొంచెం పాజిటివ్ సైన్ అని చెప్పాలి మనం. ఇప్పుడు ఇంకొక నెంబర్ వచ్చింది, లేటెస్ట్ నెంబర్స్ 230. సో ట్రంప్ ఖాతాలో ఇంకొక స్టేట్ ఏదో పడింది, అది చూడాలి ఇప్పుడు ఏంటనేది. సో 270 మ్యాజిక్ మార్క్కి దగ్గర అవుతూ ఉన్నారు ట్రంప్. 230 ప్రస్తుతానికి ట్రంప్, 179 కమలా హ్యారిస్ లీడ్లో ఉన్నారు. స్వింగ్ స్టేట్స్ డేటా కీలకంగా మారింది. ఇప్పుడు స్వింగ్ స్టేట్స్ మీదే కంటిన్యూ అవుతోంది ఉత్కంఠ అంతా కూడా. డిబేట్లో మనతో పాటు జాయిన్ అయ్యారు చెన్నూరు వెంకట సుబ్బారావు. నమస్తే అండి. నమస్కారం సుబ్బారావు గారు. సుబ్బారావు గారితో 3 రోజుల క్రితం వారధిలో ఆయన్ని తీసుకున్నాము. సో మళ్ళీ ఆయన ఇక్కడ జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఏంటి ఈ నెంబర్స్ చూస్తే మీ ఇనీషియల్ రెస్పాన్స్? నేను మొన్న చెప్పినట్టుగానే ట్రంప్ లీడింగ్లో ఉన్నాడు. అయితే ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే మన రాష్ట్రాన్ని, మన దేశానికి అక్కడికి తేడా. ఒక పక్క రిజల్ట్స్ వస్తున్నాయి, అయినా సరే కాలిఫోర్నియా, వెస్ట్రన్ స్టేట్స్లో ఓటింగ్ జరుగుతుంది, అయినా సరే వాళ్ళు క్లియర్గా వాళ్ళు వేద్దాం అనుకున్న వాళ్ళు వేశారన్నమాట. ఇన్ఫ్యాక్ట్ అది చాలా ఆశ్చర్యంగా, బట్ చాలా మీగర్గా ఉంటుంది కదా. ఇక రిజల్ట్ వస్తూ ఉన్న రిజల్ట్ ట్రంప్ ఫేవర్గా ఉందని మారిపోయే పరిస్థితి ఉండేంత ఓట్ లేదు కదా, చాలా తక్కువ ఉంటుంది. ఇంకా వేయాల్సిన వాళ్ళు 2 to 3% మ్యాక్స్, పోనీ 5%. అంటే నేను దాన్ని చూస్తున్నాను, అంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదని చెప్పలేదు. మన దేశంలో ఆల్మోస్ట్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఎవరికి ఎగ్జిట్ పోల్స్ కూడా అనౌన్స్ చేయకూడదని అన్ని కట్టుదిట్టమైన చేస్తారనమాట, ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు అని. అవును, యాక్చువల్లీ మనం అమెరికా జరుగుతున్న చూస్తుంటే అక్కడ కూడా కాంప్లెక్సే ఉన్నది. అయినా సరే
ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు. ఓటర్ అక్కడ జార్జియాలో కూడా ట్రంప్ లీడింగ్ వచ్చేసారు. జార్జియా మనకి శివ మొదటి నుంచి చెప్తున్నారు జార్జియాలో ట్రంప్ బాగా లీడ్లో ఉన్నారు అని చెప్పేసి. యాక్చువల్లీ జార్జియాలో ఆఫ్రికన్ అమెరికన్స్ ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ కూడా ట్రంప్ లీడింగ్ ఉన్నాడంటే ఇట్ ఈస్ షూట్ ఆల్మోస్ట్ ఈజ్ విన్నింగ్. జార్జియాలో డిఫరెన్స్ చెప్తాను నేను. 51% ట్రంప్ ఉంటే 48.3% కమలా హ్యారిస్. సో ఇక్కడ కూడా 2.7% డిఫరెన్స్ జార్జియాలో కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్వింగ్ స్టేట్స్లో ప్రస్తుతానికి లీడ్స్ అనమాట. మిగిలిన స్వింగ్ స్టేట్స్ని కూడా ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంకొకటి మిషిగన్ చాలా కీ అంటున్నారు కదా. మిషిగన్లో డొనాల్డ్ ట్రంప్ 52% ఉంటే కమలా హ్యారిస్ 46% ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరో అదర్స్ కొడుతున్నారనమాట. జిల్ స్టెయిన్ 0.6%, జిల్ స్టెయిన్, రాబర్ట్ కెనడీ 0.5%. ఈ ఓట్లు నిజానికి డెమోక్రాటిక్ ఓట్లే. సో ఇక్కడ ఈ 3rd, 4th పొజిషన్లో ఉన్న ఈ జిల్ స్టెయిన్ అండ్ రాబర్ట్ కెనడీ కమలా హ్యారిస్ ఓట్లని కొల్లగొడుతున్నారు. తద్వారా డొనాల్డ్ ట్రంప్ మిషిగన్లో లీడ్లోకి వస్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇంకొక స్వింగ్ స్టేట్ని చూద్దాము. ఇది మిన్నసోటా నాట్ ఎ స్వింగ్ స్టేట్, బట్ అక్కడ ఏంటో సిచ్యువేషన్ కొంచెం ఈసారి ఫ్లిప్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. తర్వాత విస్కాన్సిన్లో డొనాల్డ్ ట్రంప్ 50.8%, కమలా హ్యారిస్ 47.8%. సో ఇది కూడా డొనాల్డ్ ట్రంప్. సో స్వింగ్ స్టేట్స్ ఆర్ ఫేవరింగ్ టువర్డ్స్ ట్రంప్. చాలా స్పష్టంగా చెప్తుంది ఇది. సో విచ్ మీన్స్ ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ ఇలాగే కంటిన్యూ అయ్యి స్వింగ్ స్టేట్స్ కనుక ఉంటే ఇంకా అయిపోయినట్టే కదా. అబ్సల్యూట్లీ. బట్ ఏంటంటే ఈ 7 స్టేట్స్లో ఈవెన్ 6 స్టేట్స్ అంటూ కానీ ట్రంప్ సైడ్ ఇప్పుడు విచ్ హ్యాపెండ్ విత్ బరాక్ ఒబామా, అప్పటికి కూడా స్వింగ్ స్టేట్స్ అన్ని ఎంత హైలీ కాంపిట్ అయినప్పటికీ కూడా స్టేట్స్ అంటూ వన్ సైడ్ వెళ్ళిపోతే దే కెన్ రీచ్ నా 270 రిక్వైర్మెంట్ ఉన్నప్పటికీ కూడా దాదాపు 325, 330 వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో బికాస్ ఎందుకంటే ఇక్కడ ఉన్న నారో మెజారిటీ కాబట్టి ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ ఎనీబడీస్ ఫేవర్. సో లాస్ట్ టైం గతంలో చూసుకున్న హిల్లరీ క్లింటన్ టైంలో కూడా ట్రంప్ ఈవన్ విత్ 306 అంటే 270 రిక్వైర్డ్ అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఆ ఫేవర్లో ఫ్లిప్ అయిపోయినాయి. కాబట్టి లాస్ట్ టైం వచ్చేసరికల్లా సేమ్ థింగ్ హ్యాపెన్ టు జో బైడెన్. అండ్ ఇప్పుడు ఈ 3-4 స్వింగ్ స్టేట్స్ కానీ ఒకవేళ ట్రంప్కి వస్తే దెన్ ఈ కెన్ గో బియాండ్ 300 కూడా క్రాస్ అయినా. ఓకే, సో 269 వచ్చే అవకాశం లేనే లేదు, రైట్? లేనే లేదు. ఆరిజోనా మాత్రం భలే రియాక్ట్ అవుతోంది. స్వింగ్ స్టేట్ అన్న ముద్ర బాగా చేసుకుంది ఆరిజోనాలో పర్సెంటేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది చెప్పమంటారా? 49.7% డొనాల్డ్ ట్రంప్ ఉంటే 49.5%, అంటే 0.2% డిఫరెన్స్. ఇమాజిన్. ఇక్కడ కూడా 3rd, 4th పొజిషన్లో జిల్ స్టెయిన్ 0.4%, చేజ్ ఆలివర్ 0.4%. వీళ్ళిద్దరూ కూడా డెమోక్రట్ ఓట్లకే దెబ్బ కొడుతున్నారు. సో 3rd, 4th పార్టీలు డెమోక్రటిక్ పుట్టి ముంచుతున్నారు అన్నది ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. లాస్ట్ ఎలక్షన్లో చూసుకుంటే మీకు అరిజోనాలో కేవలం 10,500 ఓట్స్తోనే గెలవడం జరిగింది. ద డిఫరెన్స్ వాజ్ ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికల్లా 0.4% మాత్రమే ఉండింది. సో దట్స్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి క్రిటికల్ దిస్ టైమ్ ఆల్సో. ఇప్పుడు 0.2 డిఫరెన్స్ కనబడుతుంది. ఎందుకంటే నేషనల్ యావరేజ్ తీసుకున్నా కూడా ట్రంప్కి రిపబ్లిక్కి 52%, ఇటు డెమోక్రాట్స్కి 46.5%. అక్కడేమో మనకి కాలిఫోర్నియా ఇంకా ఓపెన్ కావాలి. సో ఆ నెంబర్స్ కూడా రావడం వస్తే, పూర్తి నెంబర్స్ వస్తే ఆటోమేటిక్ గా ఇంకా టైట్. కాలిఫోర్నియా సుగుణ అంత గట్టిగా చెప్తుంటే నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తుంది అనుకున్నాను. 60.8% కమలా హ్యారిస్. అబ్సల్యూట్లీ, ఖచ్చితంగా. కేవలం 36.7% డొనాల్డ్ ట్రంప్. అంటే కాలిఫోర్నియాలో చెప్పండి. ఫర్ హోమ్ స్టేట్ కూడా అక్కడే చదువుకున్నారు. సో కాలిఫోర్నియా ఇంకా ఆవిడ అటార్నీ జనరల్ గా చేసిన కాలిఫోర్నియాకి. అవును, భలే బాస్కెట్లో పడింది కాలిఫోర్నియా. అయితే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, మీరు వెస్ట్ కోస్ట్లో కాలిఫోర్నియా, తర్వాత వాషింగ్టన్, ఆరిగన్, ఈ 3. వాషింగ్టన్ లో కూడా డిఫరెన్స్ చూడండి. కమలా హ్యారిస్ 60%, డొనాల్డ్ ట్రంప్ 38%. ఇది ఇప్పుడు ఎవరు ప్రెసిడెంట్ ఉన్నప్పటికీ కూడా, కమలా హ్యారిస్ ఇవ్వండి, జో బైడెన్ ఇవ్వండి, ఎవరు ఉన్నప్పటికీ కూడా దిస్ ఇస్ ఓన్లీ బ్లూ స్టేట్. సో దానిలో ఇంకా తిరగరాయడానికి ఏమీ లేదు. అందుకని ఆరెగన్ లో 8 ఎలక్టోరల్ ఉన్నాయి, కానీ అక్కడ డిఫరెన్స్ చూడండి. కమలా హ్యారిస్ 55%, ట్రంప్ 42%. అబ్సల్యూట్లీ 13% డిఫరెన్స్ ఉంది జనరల్గా. అందుకే ఈ స్టేట్స్ లో పెద్దగా ఎలక్షన్ అంటూ అడౌడ్ ఎక్కువ ఉండదు, ఎందుకంటే అది దోస్ ఆర్ ఆల్ బ్లూ అండ్ రెడ్ స్టేట్స్. ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగేది 7 స్టేట్స్ ప్లస్ అనదర్ 5 స్టేట్స్. ఎందుకంటే కొన్ని ఇప్పుడు అయోవా లాంటివి కానీ మిగతా వాటివి ప్లస్ నెబ్రాస్కా అండ్ మెయిన్లో కొంత స్ప్లిట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైతే టేక్ ఆల్ అనేది కాకుండా మెయిన్లో 3+1, అక్కడ నెబ్రాస్కాలో 1+4 అట్లా అవకాశం ఉంది, స్ప్లిట్ అవ్వే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కొంత కాంపీట్ చేస్తారు. మిగతా దగ్గరికి వచ్చేసరికల్లా గతంలో చూసుకుంటే
ఫ్లోరిడా కానివ్వండి, ఒహాయో, దీస్ ఆర్ ఆల్ యూస్ టు బి స్వింగ్ స్టేట్స్. బట్ నౌ ఎవ్రీథింగ్ హెస్ బికమ్ రెడ్. ఇప్పుడు స్వింగ్ స్టేట్స్ మారిపోయినాయి. మీరు జార్జియా తీసుకుంటే గతంలో కూడా బిల్ క్లింటన్ కాకుండా మిగతా ఎవరు గెలవలేదు. లాస్ట్ బరాక్ ఒబామా మాత్రమే గెలిచాడు. సో జార్జియా యూస్ టు బి ట్రెడిషనల్ రెడ్ స్టేట్, బట్ లాస్ట్ టైం మాత్రం ట్రంప్ లాస్ట్. బట్ దిస్ టైమ్ ఈజ్ లైక్ హీ ట్రైడ్ హిస్ బెస్ట్ టు రీటైన్ ద జార్జియా. ఎందుకంటే అది జార్జియా అంటూ గెలవకపోతే ఇట్ విల్ బికమ్ డిఫికల్ట్ ఫర్ హిస్ ప్రెసిడెన్షియల్ ప్యాన్. ఇప్పుడు మిషిగన్లో కూడా డేటా వస్తుంది. మిషిగన్లో 52.4% డొనాల్డ్ ట్రంప్ ఉంటే కమలా హ్యారిస్ 46% ఉన్నారు. అంటే 6% డిఫరెన్స్. పర్సెంటేజ్ ఆఫ్ కౌంటింగ్ ఎంత దానిలో దట్స్ అగైన్ మేక్స్ ద డిఫరెన్స్. వాట్ ఇస్ 33% అయింది. 33%. సో ఇట్స్ ఒక మంచి పని చేద్దాం. నేను ఐ వాజ్ స్పీకింగ్ టు వన్ volunteer for Democrat amata. She has been working for last 20 years for Democrat party. Michigan లో చాలా గట్టిగా ట్రంప్ వర్క్ చేస్తున్నారు. మేము చేయలేకపోతున్నాం. వీఆర్ నాట్ ఏబుల్ టు కంపీట్ విత్ దమ్. మేము ఇంకా ఫోన్ బ్యాంకింగ్, టెక్స్ట్ మెసేజింగ్ ఇవి చేస్తుంటే ఆల్మోస్ట్ చిన్న చిన్న ఊళ్ళలో కూడా, కౌంటీల్లో కూడా పెద్ద పెద్ద వ్యాన్లు వచ్చేసి, రిపబ్లికన్ పార్టీ నుంచి వ్యాన్లు వచ్చేసి వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ఒక్కొక్క ఇంటికి వెళ్ళటం కానీ, లేకపోతే పబ్లిక్ ప్లేసెస్లో వ్యాన్ పెట్టి డిస్ప్లే బోర్డ్స్ పెట్టడం కానీ అవన్నీ చేసేవాళ్ళు చాలా బాగా గట్టిగా చేస్తున్నారు. విస్కాన్సిన్ అండ్ మిల్వాకీ రెండింటికి అన్నమాట. సో దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే స్వింగ్ స్టేట్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారు. అర్థమవుతుంది. రిజల్ట్ కూడా తెలుస్తుంది. మనం పెన్సిల్వేనియా గురించి మాట్లాడుకుంటున్నాం. పెన్సిల్వేనియా గెలిస్తే ప్రెసిడెంట్ గెలిచినట్టే అని చెప్పేసి. పెన్సిల్వేనియాలో 76% రిపోర్టింగ్ అయిపోయింది. 76%లో 51.2% డొనాల్డ్ ట్రంప్ ఉంటే 47.9, ఇప్పుడు 48 అనుకుందాం. అంటే 3% డిఫరెన్స్. ఇట్స్ ఎ బిగ్ డిఫరెన్స్ యాక్చువల్లీ. యా, ఇట్స్ ఎ బిగ్ డిఫరెన్స్. మధు గారు, మీకు పెన్సిల్వేనియా గురించి బాగా తెలుసు. అంటే క్లోజ్ స్టేట్ మీరున్న ప్లేస్ నుండి కూడా. గత డెమోక్రాట్ ప్రభుత్వంలో అక్కడ డ్రగ్ కల్చర్ కావచ్చు విపరీతంగా పెరిగింది. అండ్ మొత్తం నోటోరియస్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అక్కడికి వెళ్ళడం కానివ్వండి, డౌన్ టౌన్స్ మొత్తం కొలాప్స్ చేయడం, ఫిలడెల్ఫియా లాంటి ప్లేసెస్లో ఇలాంటి ఇన్ని ఇన్సిడెంట్స్ తర్వాత కూడా అక్కడ డెమోక్రాట్స్ వచ్చే ఛాన్సెస్ మనకి ఏమైనా కనిపిస్తున్నాయి అసలు? లేదండి, యూ కాంట్ సీ యాజ్ ఎ డెమోక్రాట్ రిపబ్లికన్ అండి. ఇట్స్ బికాస్ ఆఫ్ ది జాబ్ మార్కెట్. మీకు ఫిలడెల్ఫియా తీసుకున్నా, న్యూయార్క్ తీసుకుంటే జాబ్ మార్కెట్ బాగున్నప్పుడు క్రైమ్ తక్కువ ఉంటుంది. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగినప్పుడే క్రైమ్ కూడా పెరుగుతూ ఉంది. సో ఇక్కడ పెన్సిల్వేనియా ఆల్వేస్ లైక్ ఏ స్వింగ్స్ డిసైడింగ్ స్టేట్ కదా. సో మొన్నటిసారి లాస్ట్ ఎలక్షన్స్లో కూడా కేసులు పడ్డాయి, ఇవన్నీ జరిగింది. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఆర్ పాలసీస్ తోటి అక్కడ క్రైమ్ పెరిగింది అనుకోవట్లేదు. ఓకే, నేచురల్గా అక్కడున్న జాబ్లెస్ కమ్యూనిటీ కావచ్చు, లేకపోతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కావచ్చు, వాళ్ళ వల్ల క్రియేట్ అయిందంటారు క్రైమ్. శ్రీధర్ గారు మీరేమంటారు? పెన్సిల్వేనియాలో మీకు ఓట్లు ఎందుకు వేయాలి? పెన్సిల్వేనియా ఈసారి వాళ్ళు బ్లడ్ అండ్ డెత్ పెట్టారు. ఖచ్చితంగా ఆ స్టేట్లో ప్రతి డోర్ నాక్ చేసినారు రిపబ్లికన్స్. అండ్ దే ఫండెడ్ లాట్ ఆఫ్ మనీ, లైక్ ఆల్మోస్ట్ 100 million ఆన్ ఈచ్ క్యాండిడేట్స్కి వాళ్ళు అడిషనల్గా ఇన్వెస్ట్ చేసినారు ఈ టైంలో. కమలా హారిస్ కూడా బాగా స్పెండ్ చేసింది, కానీ బట్ స్టిల్ ఒక్కటి ఏంటంటే ఓవరాల్గా లేడీ ప్రెసిడెంట్గా ఎలక్టోరల్ అనేది అమెరికన్ చరిత్రలో లేదు. రెండోది, కమలా హారిస్ వచ్చేసి టువర్డ్స్ పూర్ వైపు ఉంటుంది. ఆవిడ హిస్టరీ తీసుకున్నా మీకు పేదల్ని పైకి తీసుకురావడము, ఆ బ్లాక్ కమ్యూనిటీని పైకి తీసుకురావడము, ఇదంతా ఒక ఎత్తు. ఆ కమ్యూనిటీలో కొంతవరకు వెళ్ళగలుగుతాయి, కానీ ప్రెసిడెంట్ లెవెల్కి నేటివ్ అమెరికన్స్ యాక్సెప్ట్ చేయరు. సో దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. చాలా వరకు ఇంకా లాస్ట్ 16 years నుంచి డెమోక్రాట్స్ ఎక్కువ రూల్ ఉన్నారు కదా, మాకు ఇవి వచ్చినా కానీ మళ్ళీ అగైన్ బైడెన్ పాలసీసే ఇంప్లిమెంట్ అవుతాయి. సో దట్ ఈస్ అనదర్ రీజన్ అయి ఉండొచ్చు. అంటే ఓవరాల్గా అమెరికన్స్ అంతా మేడ్ మైండ్ సెట్. ఆల్రెడీ శ్రీధర్ గారు, ఇప్పుడు ఐ నీడ్ బ్రేక్ హియర్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత ఇప్పుడు లేటెస్ట్ నెంబర్స్ చూడొచ్చు స్క్రీన్ మీద మీరు. 187-230. సో కమలా హ్యారిస్ ఖాతాలో ఇంకొక స్టేట్ కూడా పడినట్టుగా ఉంది. 187 కమలా హ్యారిస్, 230 డొనాల్డ్ ట్రంప్. మనం అనుకున్నట్టుగా, అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా, యాంటిసిపేట్ చేసినట్టుగా 7 స్వింగ్ స్టేట్సే కీలకంగా ఉన్నాయి. మిగిలినన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి కూడా క్లోజ్ మార్జిన్ వెళ్తున్నాయి. కాబట్టి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మధు యాష్కి గారు ర్యాపిడ్ ఫైర్ లో ఇండియా యుఎస్ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడతారు. చూస్తూనే ఉండండి TV9.
కమలా హ్యారిస్ ఎలక్టోరల్ ఓట్లో, విచ్ మీన్స్ ఏది ఓపెన్ అయింది అనుకోవాలి మనం? సిఏ ఓపెన్ అయింది అనుకోవాలి. సిఏ ఓపెన్ అయినట్టుంది. 179 ఎలక్టోరల్ ఓట్లతోటి కమలా హ్యారిస్, 114 ఎలక్టోరల్ ఓట్లతోటి ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. సో నౌ ఇట్ ఈస్ స్లైట్లీ బ్యాలెన్సింగ్. కాసేపు హీట్ మ్యాప్ కూడా చూద్దాం. హీట్ మ్యాప్ చూసే ముందు మధు గారు, ట్రంప్ వస్తే మూడో ప్రపంచ యుద్ధం తథ్యం అని అంటున్నారు. ఎందుకంటే అటు ఇజ్రాయెల్ కావచ్చు, యుక్రెయిన్ కావచ్చు, ఈ విషయాల్లో జో బైడెన్ ఉన్నప్పుడు అంత ఎక్కువ ప్రొయాక్టివ్గా సపోర్ట్ చేస్తామని చెప్పినా కూడా చెప్పినంత చేయలేదు అనేది కూడా ఒక విషయం ఉంది. సో నిజంగానే ట్రంప్ వస్తే ఇప్పుడున్న ఏవైతే పెండింగ్ అంటే తేల్చేయాలి అనుకున్న యుద్ధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా, లేకపోతే కాంప్రమైజ్ చేసే పరిస్థితులను కనిపిస్తున్నాయా? 100%గా మూడో ప్రపంచం యుద్ధం వచ్చే అవకాశం లేదండి, చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మిలిటరీ పవర్ కన్నా ఎకనామిక్ పవర్ ఈస్ డ్రైవింగ్ ది ఫారిన్ పాలసీస్, మనీ పవర్. సో ట్రంప్ వస్తే ట్రంప్ ఈస్ ప్రో బిజినెస్, మనీ పవర్. ఎగ్జాక్ట్లీ. సో మనీ పవర్ తోటి అవుతుంది కాబట్టి సో ట్రంప్ ఈస్ ప్రో బిజినెస్. యూ కెన్ ఎక్స్పెక్ట్ ట్రంప్ టవర్స్ ఆల్ బీజేపీ రూల్ స్టేట్స్లలో. దట్స్ జోక్స్ అపార్ట్. నో వాట్ ఐమ్ సేయింగ్, ట్రంప్ బికమింగ్ అంటే మోర్ ఆఫ్ అన్ అగ్రెసివ్ ప్రెసిడెంట్గా ఉంటే, గతంలో మీరు ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ అనుకుంటా లేక మిగతా చోట్ల కూడా దేవర్ అఫ్రైడ్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ట్రంప్ అనమాట, ఫారిన్ ప్రెసిడెంట్స్ కొందరు. సో ట్రంప్ ఉన్నప్పుడు వార్ రాకుండా కట్టుదిట్టం చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ద స్ట్రాంగ్ లీడర్షిప్ కెన్ స్టాప్ ఎనీ పొటెన్షియల్ వార్, థర్డ్ వరల్డ్ వార్ ఇట్లా అట్లా జరిగే అవకాశం ఉంటుంది. సో ఐ డోంట్ సీన్ అండి, అంటే నేను ఐ ఫారిన్ ఐ స్టడీడ్ ఫారిన్ పాలసీ అండ్ స్టాండింగ్ కమిటీలో కూడా ఉండి 10 సంవత్సరాలు ఉంటుంది. ఐ క్లోజ్లీ యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ఫోరం చైర్మన్ కూడా పనిచేస్తున్నాను. సో ఆల్ ఫారిన్ కంట్రీస్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎకానమీ ఈజ్ మేజర్ ఫ్యాక్టర్ అండి. సో కాబట్టి వార్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటుంది. ప్లస్ ఇతను డీల్ చేసేది కూడా కొన్నిసార్లు కటుగా చెప్పే అవకాశం ఉంది. ఇతను గతంలో పరిపాలన చేసిన దీన్ని గమనిస్తే కూడా. ఓకే, డాలర్ స్ట్రెంగ్త్ విషయంలో కూడా డెమోక్రాట్స్ ఉన్న టైంలో డాలర్ అంత మిగిలిన కరెన్సీస్తో కంపేర్ చేస్తే బాగా వీక్ అయింది అనేది కూడా ఒకటి ఉంది. ట్రంప్ తర్వాత అంటే ఛాలెంజెస్ అయితే చాలా ఉన్నాయి. ఒకవైపు ఇన్ఫ్లేషన్ ఉంది, ఇంకొక వైపు ఏఐ సంబంధిత జాబ్ లాసెస్ కానివ్వండి, ఇవన్నీ. 92 ఎలక్టోరల్ ఓట్లు కమలా హ్యారిస్ ఖాతాలో ఉన్నాయి. మరొక స్టేట్ వచ్చి పడింది. 230 ఎలక్టోరల్ ఓట్లు డొనాల్డ్ ట్రంప్ కొనసాగిస్తూ ఉన్నారు. ఒకసారి వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఓట్ల శాతము అలాగే వీళ్ళకి వచ్చిన సోఫార్ వచ్చిన ఓట్ల గురించి కూడా చెప్తున్నాను. 51.4% ఓట్లు డొనాల్డ్ ట్రంప్కు ఉంటే 47.2% ఓట్లు కమలా హ్యారిస్, 192. సో మీ స్క్రీన్లో కూడా కనిపిస్తోంది. ఒకసారి నెంబర్ కూడా చెప్తాను ఫర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. ఇప్పటి వరకు కౌంట్ చేసిన ఓట్లు 5,78,00,000 చిల్లర, 5,78,00,000 డొనాల్డ్ ట్రంప్కు పడితే 5,30,00,000 ఓట్లు కమలా హ్యారిస్కి పడ్డాయి. విచ్ మీన్స్ ఒకసారి మ్యాప్ చూపించే ప్రయత్నం చేస్తాను. 5,78,00,000 ఓట్లు ట్రంప్కి, 5,30,00,000 ఓట్లు కమలా హ్యారిస్కి. విచ్ మీన్స్ ఇంకా 48,00,000 ఓట్లు ఎక్కువ ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్కు ఉన్నాయి. ఒకసారి హీట్ మ్యాప్ ఒకసారి చూద్దాం. ఇది అప్డేట్ అవ్వాలి. 187 ఉంది, ఇది 192 అండ్ 230. ఒకసారి మ్యాప్ చూడండి, కంప్లీట్ రెడ్ అండ్ వెస్ట్ కోస్ట్ అంతా కూడా ఇది బే ఏరియా, కాలిఫోర్నియా, ఆరెగాన్ అండ్ వాషింగ్టన్ ఇవన్నీ కూడా బ్లూలో కనిపిస్తున్నాయి. ఇక స్వింగ్ స్టేట్స్లో చాలా వరకు డొనాల్డ్ ట్రంప్ వైపు వచ్చేసినట్టుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో ప్రస్తుతానికి 192 ఎలక్టోరల్ ఓట్లు కమలా హ్యారిస్కి, 230 మ్యాజిక్ ఫిగర్ మనకు తెలిసిందే, 270. లెక్కించాల్సిన ఓట్లు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పటివరకు 11 కోట్ల ఓట్లు మాత్రమే లెక్కించారు. ఇంకా లెక్కించాల్సిన ఓట్లు 13 కోట్లు ఉన్నాయి. మొత్తంగా 24 కోట్లు. అయితే టర్న్అవుట్ ఎంత అయింది అనేది డేటా ఇంకా మనకు రాలేదు. ఎందుకంటే ఎలక్షన్ ఇలా అవ్వగానే మనం కౌంటింగ్ మొదలెట్టేస్తాం. ఇండియాలో ఏమవుతుందంటే ఎలక్షన్ అయిన తర్వాత ఆ రోజు రాత్రికో తర్వాత రోజు పొద్దున్నకో ఈసీ మొత్తం అంతా కన్సాలిడేట్ చేసి టర్న్అవుట్ చెప్తుంది. సో ఇక టర్న్అవుట్ రిజల్ట్ వచ్చిన తర్వాతే మనం ఎగ్జాక్ట్గా చెప్పగలుగుతాం. వెంకట సుబ్బారావు గారు కరెక్ట్ కదా? సో ప్రస్తుతానికైతే 192 కమలా హ్యారిస్, 230
అన్నీ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వస్తున్నాయి. సో ఇదంతా యాంటిసిపేటెడే, ఎవరికి ఎన్ని వస్తాయి అనేది. స్వింగ్ స్టేట్స్లో ఎవరు ఆధిక్యం సంపాదిస్తే వాళ్ళు మాత్రమే గెలుస్తారని చెప్పిన దానికి తగ్గట్టుగానే రిజల్ట్ వస్తుంది. స్వింగ్ స్టేట్స్లో అవుట్ ఆఫ్ 7 స్టేట్స్లో ఈ నెవాడా ఇంతవరకు నెవాడా దగ్గర నుంచి మనకేమో డేటా రావట్లేదు. సో మిగిలిన 6 స్వింగ్ స్టేట్స్ దగ్గర నుంచి డేటా వస్తుంది. ఈ 6 చోట్లలో కేవలం ఒక్క చోట మాత్రమే ప్రస్తుతం కమలా హ్యారిస్ లీడ్లో ఉంటే 5 చోట్ల డొనాల్డ్ ట్రంప్ లీడ్లో ఉన్నాడు. మరీ ముఖ్యంగా పెన్సిల్వేనియా ప్రెసిడెంటా అమెరికా ప్రెసిడెంటా అంటారని చెప్పేసి అమెరికాలో ఇప్పుడు నడుస్తోంది కదా చర్చ. సో ఆ పెన్సిల్వేనియాలో ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ 3% లీడ్ తోటి కొనసాగుతూ ఉన్నాడు. సో 7 స్వింగ్ స్టేట్స్లో ఒకటి డేటా రాలేదు. 5 చోట్ల డొనాల్డ్ ట్రంప్, ఒక చోట మాత్రమే కమలా హ్యారిస్ లీడ్లో ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ 190-230. సో ప్రస్తుతానికి రోజీ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ అని చెప్పాలి. సో ఈ లేటెస్ట్ నెంబర్ మీద మధుయాష్కి గారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలా వరకు గ్యాప్ మనకి డెమోక్రాట్స్కి రిపబ్లిక్స్కి మధ్య ఉన్నా కూడా ఎప్పుడైతే కాలిఫోర్నియా సైడ్ అంటే చివరిగా మనకి ఎలక్షన్ పోలింగ్ జరిగిన సైడ్ రిజల్ట్స్ వస్తుండడంతో అక్కడ డెమోక్రాట్స్ చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల మనకి ఈ నెంబర్స్ దగ్గరగా అనిపిస్తున్నాయి. ఒకవేళ మనం కాలిఫోర్నియాని కనుక తీసేస్తే చాలా హ్యూజ్ డిఫరెన్స్ కూడా మనకి రెండింటి మధ్య కనిపించే పరిస్థితి ఉంది. మధుయాష్కి గారు, ఇప్పుడు స్ట్రైట్గా అంటే మనకు ఒక క్లియర్ కట్ పిక్చర్ కనిపిస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ట్రంప్కే ఫేవరబుల్గా మొత్తం మ్యాప్ కనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇండియన్ అమెరికన్ రిలేషన్షిప్స్ ఎట్లా ఉండొచ్చు? రేపొద్దున ఒకవేళ ట్రంప్ కనుక ప్రెసిడెంట్ అయితే ఇండియా ఏం ఆశించవచ్చు? రెండండి, ఇంతకుముందు బ్రేకింగ్ చూస్తూ ఉంటుంది దాంట్లో. మీరు న్యూయార్క్ కౌంట్ అయింది కానీ కాలిఫోర్నియా ఇంకా కౌంట్ అయినట్టుగా లేదు. కౌంటింగ్ స్టార్ట్ అయింది, బట్ డెమోక్రాట్స్ చాలా కాలిఫోర్నియా లీడింగ్ లో ఉన్నారు. మధు గారు, కాలిఫోర్నియా ఎలక్ట్రల్ ఓట్స్ యాడ్ చేసినట్టుగా లేదు. లేదు చేసాము. కాలిఫోర్నియా యాడ్ చేస్తేనే 192 వచ్చింది. చేస్తారా? కాలిఫోర్నియాలో యాజ్ ఆఫ్ నౌ 58.8% లీడ్ తో కమలా హ్యారిస్. న్యూయార్క్ గెలిచినట్టు చూపిస్తున్నారు, న్యూయార్క్ గెలిచినట్టు చూపిస్తా ఉన్నారు. కానీ కాలిఫోర్నియా ఇంకా కమలా హ్యారిస్ అకౌంట్లో వేసినట్టుగా లేదు. మీరు కింద బ్రేకింగ్ స్టేట్స్ అని చూస్తూ ఉంటారు. ఓకే, బట్ వచ్చింది. న్యూయార్క్లో కూడా వచ్చింది. న్యూయార్క్ 85% రిపోర్ట్ అయిపోయింది. 85% రిపోర్ట్ అయితే అక్కడ 56% కమలా హ్యారిస్ ఉంటే డొనాల్డ్ ట్రంప్ 44% ఉన్నారు. వేరాజ్ ఈవెన్ ఇది కూడా మీరు చెప్పిన బే ఏరియా కాలిఫోర్నియా కూడా 58.8% కమలా హ్యారిస్ లీడ్లో ఉంటే డొనాల్డ్ ట్రంప్ 38.8% మాత్రమే ఉన్నారు. సో కాలిఫోర్నియా అయితే హ్యూజ్ డిఫరెన్స్. అక్కడ రిపోర్ట్ అయింది 27%. సో ఇది 192 is a projected అది 192 is a projected lead. అంతే ఎలక్ట్రల్ ఓట్స్ అంతే ప్రొజెక్టెడ్ లీడే డిక్లేర్ అయినట్టు. ఓకే, కమింగ్ టు క్వశ్చన్ మీరు అడిగిన దానికి, అంటే అజ్యూమింగ్ ఇట్స్ టూ ఎర్లీ టు సే, మన హర్యానా ఎలక్షన్స్ చూసినాక ఎనీథింగ్ కెన్ బి హ్యాపెన్. కాబట్టి మీరు అజ్యూమింగ్ యాజ్ యూ సేస్ లైక్ ఇఫ్ ట్రంప్ ఈజ్ ఎలక్టెడ్, హౌ ఇట్ విల్ బి రిలేషన్స్ మన ఇండియా యుఎస్ మధ్య అనే దాంట్లో నేను మొదటి నుంచి చెప్తూ వచ్చానండి. అంటే ఇప్పుడు గత లాస్ట్ 2 decades తీసుకుంటే మీరు ఎవరు రాష్ట్రపతి అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నా దే కెనాట్ ఇగ్నోర్ ఇండియా. డజంట్ మ్యాటర్ వెదర్ రిపబ్లికన్ ఆర్ డెమోక్రాట్. ట్రంప్ కానీ బైడెన్ గారు ఎలక్ట్ అయ్యాక కొన్ని సంవత్సరాలు ఎట్లయిందంటే అన్లైక్ ఆఫ్ అర్లియర్ ఎప్పుడు లేని విధంగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అసలు జనరల్గా ఇన్వాల్వ్ కాకూడదు, బట్ అతను ట్రంప్ గారికి మద్దతుగా అబ్కి బార్ ట్రంప్ సర్కార్ అని చెప్పి టెక్సాస్లో మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. సో అది వెరీ ఇట్స్ నాట్ కరెక్ట్ యాజ్ అ ఫారెన్ పాలసీ వైజ్ చూసుకుంటే. అందుకే మీరు చూస్తే బైడెన్ ప్రెసిడెంట్ అయ్యాక వెరీ స్ట్రెయిన్ రిలేషన్స్ కొన్ని రోజులు కంటిన్యూ అయింది ఇండియాతో. బట్ లేటర్ ఈ కమ్ టు టర్మ్స్ అండ్ మోదీ గారిని పిలిచి వైట్ హౌస్లో ప్రెసిడెన్షియల్ డిన్నర్ హోస్ట్ చేయాల్సి వచ్చింది. దట్స్ బికాస్ ఆఫ్ ఇండియా స్ట్రెంగ్త్. ఇట్స్ నాట్ ఇండియాలో ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఉన్నా కూడా ఫరక్ పడదు. సో ఇండియా ఇట్ సెల్ఫ్ హ్యాస్ గ్రోన్ టు దట్ స్టేజ్ అండి. ఇప్పుడు 5th స్ట్రాంగెస్ట్ ఎకానమీగా మనం ఎదిగినాము. మీరు అమెరికాలో కూడా ఇండియన్స్ యొక్క మీకు పాత్ర, మేజర్ కంపెనీస్ తీసుకుంటే మైక్రోసాఫ్ట్ కానీ ఇవాళ గూగుల్స్ కానీ మిగతా మేజర్ కంపెనీస్కి ఇండియన్స్ యాజ్ ఇండియన్ ఆరిజిన్ పీపుల్ యాజ్ సిఇఓగా ఉన్నారు. ఇంక్లూడింగ్ కమలా హ్యారిస్ ఆల్సో ఇండియన్ మూలాలు ఉన్న
నాయకురాలు. సో ఇండియన్స్ యొక్క పాత్ర కీలకం కాబట్టి ట్రంప్ గెలిచినా కమలా హ్యారిస్ గెలిచినా కూడా వాళ్ళు చైనాకి ప్రత్యామ్నాయంగా ఇంకో దేశంతో వ్యాపార సత్సంబంధాలు పెట్టుకోవాలన్నా, సౌత్ ఈస్ట్ ఏషియాలో పీస్ నెలకొల్పాలన్నా, సమ్టైమ్స్ రష్యాని కంట్రోల్ చేయాలనుకున్నా కూడా ఇండియా పైన ఆధారపడాల్సింది. సరే, వ్యక్తిగతం కొన్నిసార్లు మన్మోహన్ సింగ్ గారు ఒబామాకి పర్సనల్ ఈక్వేషన్ రిలేషన్స్ ఉండే, అట్లా ట్రంప్ గారితో మోదీ గారికి చాలా దగ్గర రిలేషన్స్ ఉన్నాయి. ఇద్దరి యొక్క ప్రవర్తన కూడా వెరీ మ్యాగ్లోమానియాక్ లాగా అనిపిస్తుంది కొన్నిసార్లు. కొన్ని సందర్భాలలో వన్ సైడెడ్ డిసిషన్స్ ఉంటాయి, కన్సల్టేషన్స్ ఉంటాయి. సో దోస్ డిసిషన్స్ క్యాన్ హార్మ్ ది రెస్పెక్టివ్ కంట్రీస్ ఎకానమీ. ఓకే, ఒకసారి హోప్ఫుల్లీ ఇన్ కేస్ ట్రంప్ గెట్ ఎలెక్టెడ్ ఈ షుడ్ బి అ రిఫార్మ్డ్ ప్రెసిడెంట్గా ఉండాలి, గతంలో పనిచేసినట్టుగా కాకుండా. ఓకే, ఒకసారి స్వీటీ ఉందండి. స్వీటీ మా రిపోర్టర్ న్యూయార్క్ నుండి. స్వీటీ, అక్కడ ఏంటి డెమోక్రాట్స్ సంబరాల్లో మునిగి తేలుతున్నారా లేక రిపబ్లికన్స్ అక్కడ ఎక్కువగా కనిపిస్తున్నారు? ఓకే, బిఫోర్ దట్ స్వీటీ ఒక చిన్న అప్డేట్ వచ్చింది. 205 కమలా హ్యారిస్, ఇంకొక స్టేట్ వచ్చి కమలా హ్యారిస్ బాస్కెట్లో పడ్డట్టుగా ఉంది. 205 చోట్ల కమలా హ్యారిస్ ఎలక్టోరల్ ఓట్లతోటి ఉంటే 230 ఎలక్టోరల్ ఓట్లతోటి ట్రంప్ ఉన్నారు. కానీ ఇది ఎక్స్పెక్టెడే, యాంటిసిపేటెడే. పాయింట్ ఏంటంటే స్వింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో నెవాడా ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి మిగిలిన 7 6 చోట్ల డొనాల్డ్ ట్రంప్ లీడ్లో కనిపిస్తున్నాడు. విస్కాన్సిన్ డొనాల్డ్ ట్రంప్ ఖాతాలోకి వచ్చేస్తుంది, మిషిగన్ డొనాల్డ్ ట్రంప్ ఖాతాలోకి వచ్చేస్తుంది, పెన్సిల్వేనియా మరీ ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఖాతాలో ఉంది, జార్జియా డొనాల్డ్ ట్రంప్ ఖాతాలో ఉంది, అరిజోనా మాత్రం ట్రంపా లేకపోతే కమలా హ్యారిస్ కేవలం నాట్ ఈవెన్ 1%. సో ఓకే, మారిన నెంబర్ కూడా స్క్రీన్పై మీరు చూస్తున్నారు, 205 and 230. సో ఈ 7 స్వింగ్ స్టేట్సే డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు ట్రంప్ ఖాతాలోకి ఈ స్వింగ్ స్టేట్స్ వెళ్ళిపోతున్న దాన్ని బట్టి చూస్తూ ఉంటే ట్రంప్ గెలుపు నల్లేరు మీద నడక అనుకోవచ్చా స్వీటీ? ఎస్ సత్య, మీరు అన్నట్టుగా ఇప్పటికే అమెరికాలో ఏ పార్టీ గెలుస్తుందో అని చెప్పి ఒకవైపు అందరూ కూడా డెమోక్రటిక్ అలాగే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులందరూ కూడా హోరాహోరీగా ప్రచారం చేయడం కానీ గత సంవత్సరం నుంచి మనం రికార్డ్ అంతా కూడా చూస్తూ ఉంటే గనక ఒకరి మీద ఒకరు ఏదైతే కూడా గెలవాలి అన్న ఒక ధీమాతోని ప్రతి చోట కూడా ప్రతి స్టేట్ లో కూడా లోకల్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి మొదలు పెట్టుకొని ప్రతి టాప్ క్యాడర్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రచారాలు అనేది ప్రత్యేక ఇష్యూగా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఒకవైపు ట్రంప్ గెలవాలని ఇప్పటికీ అన్ని చోట్ల కూడా అంటే ఆల్మోస్ట్ తను ఎక్కడైతే గెలిచే అవకాశాలు ఉంటాయో అన్ని చోట్లకి కూడా ట్రంప్ తన నినాదం ఏదైతే ఉందో మేక్ అమెరికా గ్రేట్ అనే ఒక నినాదాన్ని ముందుకు తీసుకువెళ్తూ అలాగే గతంలో అంటే తను గెలిచినప్పుడు ఏవైతే పాలసీలు తీసుకొస్తానని చెప్పి హామీలు ఇవ్వడం జరిగిందో ఇటు ట్యాక్స్ కి సంబంధించి కావచ్చు, అంటే ఇప్పుడు బైడెన్ ప్రభుత్వంలో ఏదైతే జరిగాయో అంటే తన డ్రాబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో అంటే ద్రవ్యోల్బణంగా మనం చూస్తే కనుక ఒక్కసారిగా రేట్లు ఎన్నడూ కూడా అమెరికాలో రేట్లు పెరగవు, కానీ ఒక్కసారిగా బైడెన్ గవర్నమెంట్ లో ఇప్పటికే రేట్లు అన్ని కూడా పెరిగిపోయాయి. అలాంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న అమెరికన్స్ కావచ్చు అలాగే ఇండో అమెరికన్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నారు, అంటే ఎప్పుడు లేని మార్పులన్నీ కూడా బైడెన్ ప్రభుత్వంలో రావడము. అలాగే మనం చూసుకుంటే టెక్సాస్ బార్డర్స్ లో కానీ లేదంటే ఇటు కాలిఫోర్నియా బార్డర్ లో కానీ అత్యధికంగా నాన్ ఇమిగ్రెంట్స్ అందరూ కూడా రావటము, ఎన్నడూ లేని విధంగా వీసా పాలసీస్ కానీ అన్ని కూడా బైడెన్ గవర్నమెంట్ లో ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉండడము, ఇవన్నీ కూడా ఓవరాల్ గా చూసి ఇక్కడ ఓటింగ్ లో చాలా మార్పులు వచ్చాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అమెరికాలో కనుక మనం చూసుకుంటే ఎప్పుడు ఎక్కడ లేని విధంగా అంటే ఓటింగ్ అనేది బిఫోర్ గా 90% వరకు కూడా ఈసారి ఓటర్స్ అందరూ కూడా నమోదు చేసుకున్నారు, అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ లో కనుక మనం చూస్తూ ఉంటే దాదాపు 26 మిలియన్ల మంది కూడా రిజిస్ట్రేషన్ అన్ని కూడా చేసుకోవడం జరిగింది. అయితే దాంట్లో 22 మిలియన్స్ వరకు కూడా దాదాపు ఓటింగ్ అనేది వేయడం జరిగింది. అయితే బిఫోర్ గా చాలా మంది ఉమెన్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇటు కమలా హ్యారిస్ ని దృష్టిలో పెట్టుకొని కావచ్చు లేదంటే ఇతరత్ర రీజన్స్ అన్ని కూడా చూసుకొని వాళ్ళందరూ కూడా ఓటింగ్స్ అన్ని బిఫోర్ గానే ముగించుకున్నారు. అయితే ఇవాళ ప్రధానంగా ఇప్పుడు మనం స్క్రీన్ పైన TV9 స్క్రీన్ పైన ఏదైతే చూస్తున్నామో ఆ కౌంటింగ్ అంటే మ్యాజిక్ ఫిగర్ ని ఎవరు చేరుకుంటారా అని చెప్పి ఇప్పటికే ఉత్కంఠభరితంగా ఉంది. ఒకవైపు మాత్రము మాక్సిమం ఇప్పటికే ఇక్కడున్న వాళ్ళందరూ కూడా పాలసీలు కావచ్చు అలాగే ట్రంప్ ప్రామిస్ చేసిన విధి విధానాలు అంటే గతంలో తను ఎలా ముందుకు వెళ్ళాడో ఇప్పుడు ఎలా వెళ్ళాలనుకుంటున్నాడు అనేది చాలా క్లారిటీగా కూడా చెప్పడం జరిగింది. మరొక వైపు కమలా హ్యారిస్ కూడా ఇక్కడ స్వేచ్ఛ ఎక్కువ అమెరికాలో, సో తను ఏదైతే కూడా ప్రధానంగా తీసుకువెళ్ళింది మహిళల గురించి, అంటే మహిళలు ఏదైతే ప్రెగ్నెన్సీ విషయంలో తమ సొంత నిర్ణయాన్ని తీసుకోవచ్చు అని ఒక నినాదంతో ముందుకు వెళ్ళింది. అయితే కొద్దిగా అది వర్కౌట్ అయినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రము ఆల్మోస్ట్ అన్ని స్టేట్లలో కూడా
ట్రంప్ ఆధిక్యంలో చాలా స్పష్టంగా కనబడుతున్నారు. ఆల్ రైట్ స్వీటీ, అది పరిస్థితి. సో 205 స్థానాలు ఎలక్టోరల్ ఓట్స్ తోటి కమలా హ్యారిస్, 230 ఎలక్టోరల్ ఓట్స్ తోటి డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి తమ లీడ్స్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే సర్ప్రైజింగ్లీ 7 స్వింగ్ స్టేట్స్లో ఇంకా నెవాడా ఖాతా అసలు తెరవలేదు కౌంటింగ్, కానీ మిగిలిన 6 చోట్ల ట్రంప్ ఆధిక్యం కొనసాగిస్తున్నారు. ఆరిజోనాలో సైతం ట్రంపే లీడింగ్లో ఉన్నారు. 4.5% డిఫరెన్స్ ఉన్నా సరే విస్కాన్సిన్ ట్రంప్ ఖాతాలో ఉంది, మిషిగన్ ట్రంప్ ఖాతాలో ఉంది, పెన్సిల్వేనియా ట్రంప్ ఖాతాలో ఉంది, జార్జియా ట్రంప్ ఖాతాలోకి వచ్చేసింది, నార్త్ కరోలినా ట్రంప్ ఖాతాలోకి వచ్చేసింది, ఆరిజోనా కూడా 0.4% తోటి ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. ఇంకా నెవాడా ఓపెన్ చేయాల్సి ఉంది. నెవాడాలో కేవలం 6 సీట్లు మాత్రమే ఉన్నాయి, 6 ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే ఉన్నాయి. సో స్వింగ్ స్టేట్స్ ఇలా స్వింగ్ అయిపోవడాన్ని బట్టి చూస్తూ ఉంటే ట్రంప్ గెలుపు ఖాయమైనట్టుగా చెప్పుకోవచ్చా? ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుని దీనిపై డిబేట్ని కంటిన్యూ చేద్దాం. బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి TV9. 1 by 1 ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కావచ్చు, ఇన్ని థ్రెట్స్ ఎప్పుడైనా కనిపించాయా అసలు యుఎస్ఏకి మధు గారు? నెంబర్ ఆఫ్ థ్రెట్స్ ఇండియన్ యాంగిల్ చూస్తున్నాను. ఈ ట్రేడ్ పాలసీలో అంటే గతంలో మోదీ గారు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రూపాయి విలువ మన్మోహన్ సింగ్ గారి వయసు కన్నా పెరిగిపోయిందని చెప్పి మాట్లాడి ఏలన చేసేవాడు. మళ్ళీ మోదీ గారి యొక్క వయసు కన్నా పెరిగిపోయింది. సో రూపీ మచ్ వీకర్ అయింది మోదీ గారు ప్రధానమంత్రి ఉన్న సమయంలో. సో మనకు కావాల్సిన అమెరికన్ ఆబ్వియస్లీ వెదర్ డెమోక్రాట్ రిపబ్లిక్ ఉన్నా వాళ్ళ డాలర్ విలువను పెంచే ప్రయత్నం చేస్తారు. సో మన దేశం చేయాల్సింది, మన ప్రధానమంత్రి చేయాల్సింది మన రూపీ విలువని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మన ట్రేడ్ పాలసీ వెన్ యూ గివెన్ అప్ టు సో మెనీ ఇన్సెంటివ్స్ ఫర్ అమెరికాకి ఇచ్చినప్పుడు మన ఆబ్వియస్లీ రూపీ వాల్యూ తగ్గుతూ వస్తుంది. సో దీంట్లో ఫారిన్ పాలసీ కంప్లీట్లీ ఫెయిల్. రూపీ విలువ తగ్గుతూ వచ్చింది. ఇవాళ నిన్న చూసినాం హైయెస్ట్ 84.11 పైసా, 84 రూపాయల 11 పైసలకి పడిపోయింది. సో దీంట్లో డెఫినెట్గా ఇండియన్ సైడ్ మోదీ గారి యొక్క ఫెయిల్యూర్ కనబడతా ఉంది. కృష్ణసాగర్ గారు చెప్పాలి. అంటే ఇప్పుడు మధు గారు ప్రతిపక్షం కాబట్టి వారు అట్లే మాట్లాడతారు, అట్లనే ఎక్స్పెక్ట్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ ట్రూ. బిఫోర్ ఎలక్షన్ మోదీ క్యాంపెయినింగ్ లో కూడా ఈ మాట చెప్తూ వచ్చారు కదా. ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్, అది మోదీ గారు అన్నా మధు గారు అన్నా డాలర్ వాల్యూ ఎందుకు హై ఉన్నది అనేది ఆలోచించాలి, ఎందుకు హై ఉంటుంది. ఓకే, కమింగ్ టు క్వశ్చన్ మీరు అడిగిన దానికి, అంటే అజ్యూమింగ్ ఇట్స్ టూ ఎర్లీ టు సే, మన హర్యానా ఎలక్షన్ చూసినాక ఎనీథింగ్ కెన్ బి హ్యాపెన్. కాబట్టి మీరు అజ్యూమింగ్ యాజ్ యూ సేస్ లైక్ ఇఫ్ ట్రంప్ ఈజ్ ఎలెక్టెడ్ హౌ ఇట్ విల్ బి రిలేషన్స్ మన ఇండియా యుఎస్ మధ్య అనే దాంట్లో నేను మొదటి నుంచి చెప్తూ వచ్చానండి. అంటే ఇప్పుడు లాస్ట్ 2 decades తీసుకుంటే మీరు ఎవరు రాష్ట్రపతి అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నా దే కెనాట్ ఇగ్నోర్ ఇండియా. డజంట్ మ్యాటర్ విత్ ద రిపబ్లికన్ ఆర్ డెమోక్రట్. ట్రంప్ కానీ బైడెన్ గారు ఎలక్ట్ అయ్యాక కొన్ని సంవత్సరాలు ఎట్లయిందంటే అన్లైక్ ఆఫ్ అర్లియర్ ఎప్పుడు లేని విధంగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అసలు జనరల్గా ఇన్వాల్వ్ కాకూడదు, బట్ అతను ట్రంప్ గారికి మద్దతుగా అబ్కి బార్ ట్రంప్ సర్కార్ అని చెప్పి టెక్సాస్లో మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. సో అది వెరీ ఇట్స్ నాట్ కరెక్ట్ యాజ్ అ ఫారిన్ పాలసీ వైజ్ చూసుకుంటే. అందుకే మీరు చూస్తే బైడెన్ ప్రెసిడెంట్ అయ్యాక వెరీ స్ట్రెయిన్ రిలేషన్స్ కొన్ని రోజులు కంటిన్యూ అయింది ఇండియాతోటి. బట్ లేటర్ ఈ కమ్ టు టర్మ్స్ అండ్ మోదీ గారిని పిలిచి వైట్ హౌస్లో ప్రెసిడెన్షియల్ డిన్నర్ హోస్ట్ చేయాల్సి వచ్చింది. దట్స్ బికాస్ ఆఫ్ ఇండియా స్ట్రెంగ్త్. ఇట్స్ నాట్ ఇండియాలో ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఉన్నా కూడా ఫరక్ పడదు. సో ఇండియా ఇట్ సెల్ఫ్ హ్యాస్ గ్రోన్ టు దట్ స్టేజ్ అండి. ఇప్పుడు 5th స్ట్రాంగెస్ట్ ఎకానమీగా మనం ఎదిగినాము. మీరు అమెరికాలో కూడా ఇండియన్స్ యొక్క మీకు పాత్ర, మేజర్ కంపెనీస్ తీసుకుంటే మైక్రోసాఫ్ట్ కానీ ఇవాళ గూగుల్స్ కానీ మిగతా మేజర్ కంపెనీస్కి ఇండియన్స్ యాజ్ ఇండియన్ ఆరిజిన్ పీపుల్ యాజ్ సిఇఓగా ఉన్నారు. ఇంక్లూడింగ్ కమలా హ్యారిస్ ఆల్సో ఇండియన్ మూలాలు ఉన్న నాయకురాలు. సో ఇండియన్స్ యొక్క పాత్ర కీలకం కాబట్టి ట్రంప్ గెలిచినా కమలా హ్యారిస్ గెలిచినా కూడా వాళ్ళు చైనాకి ప్రత్యామ్నాయంగా ఇంకో దేశంతో వ్యాపార సత్సంబంధాలు పెట్టుకోవాలన్నా, సౌత్ ఈస్ట్ ఏషియాలో పీస్ నెలకొల్పాలన్నా, సమ్టైమ్స్ రష్యాని కంట్రోల్ చేయాలనుకున్నా కూడా ఇండియా పైన ఆధారపడాల్సిందే.
సరే వ్యక్తిగతం కొన్నిసార్లు మన్మోహన్ సింగ్ గారు ఒబామాకి పర్సనల్ ఈక్వేషన్ రిలేషన్స్ ఉండే, అట్లా ట్రంప్ గారితో మోదీ గారికి చాలా దగ్గర రిలేషన్స్ ఉన్నాయి. ఇద్దరి యొక్క ప్రవర్తన కూడా వెరీ మ్యాగ్లోమానియాక్ లాగా అనిపిస్తుంది కొన్నిసార్లు, కొన్ని సందర్భాలలో వన్ సైడెడ్ డిసిషన్స్ ఉంటాయి, కన్సల్టేషన్స్ ఉంటాయి. సో దోస్ డిసిషన్స్ క్యాన్ హార్మ్ ది రెస్పెక్టివ్ కంట్రీస్ ఎకానమీ. ఓకే, ఒకసారి హోప్ఫుల్లీ ఇన్ కేస్ ట్రంప్ గెట్ ఎలెక్టెడ్ ఈ షుడ్ బి అ రిఫార్మ్డ్ ప్రెసిడెంట్గా ఉండాలి, గతంలో పనిచేసినట్టుగా కాకుండా. ఓకే, ఒకసారి స్వీటీ ఉందండి. స్వీటీ మా రిపోర్టర్ న్యూయార్క్ నుండి. స్వీటీ, అక్కడ ఏంటి డెమోక్రాట్స్ సంబరాల్లో మునిగి తేలుతున్నారా లేక రిపబ్లికన్స్ అక్కడ ఎక్కువగా కనిపిస్తున్నారు? ఓకే, బిఫోర్ దట్ స్వీటీ ఒక చిన్న అప్డేట్ వచ్చింది. 205 కమలా హ్యారిస్, ఇంకొక స్టేట్ వచ్చి కమలా హ్యారిస్ బాస్కెట్లో పడ్డట్టుగా ఉంది. 205 చోట్ల కమలా హ్యారిస్ ఎలక్టోరల్ ఓట్లతోటి ఉంటే 230 ఎలక్టోరల్ ఓట్లతోటి ట్రంప్ ఉన్నారు. కానీ ఇది ఎక్స్పెక్టెడే, యాంటిసిపేటెడే. పాయింట్ ఏంటంటే స్వింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో నెవాడా ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి మిగిలిన 7 6 చోట్ల డొనాల్డ్ ట్రంప్ లీడ్లో కనిపిస్తున్నాడు. విస్కాన్సిన్ డొనాల్డ్ ట్రంప్ ఖాతాలో, మిగతా క్లోజ్ కంటెస్టెడ్ స్టేట్స్లో కొన్ని చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రిజల్ట్స్ వచ్చేసరికి ఇంకా చాలా టైం పడుతుంది. అండ్ ఈ ఒకవేళ 2-3 స్టేట్స్ అంటూ కానీ క్లియర్ మెజారిటీ ఉంటే మోస్ట్ ఆఫ్ ద మీడియా ఛానల్స్ విల్ కాల్ టు ట్రంప్. అప్పుడు కాల్ చేసినప్పుడు మిగతా రిజల్ట్స్ ఎంత టైం పట్టినప్పటికీ కూడా డజన్ మ్యాటర్, ఎందుకంటే ఇంకా లాంఛనమే అది. అందులో స్లైట్ చేంజెస్ వచ్చినా పెద్ద చేంజ్ అవుతుంది కాబట్టి రిజల్ట్. అరిజోనా మహేష్ గారు 50% అయింది రిపోర్టింగ్. 50% రిపోర్టింగ్లో 0.4% డొనాల్డ్ ట్రంప్ లీడ్లో కనిపిస్తున్నారు. ఇంకా 50% ఉంది. సో అది క్లోజ్ కాలే అవుతుంది. బట్ వేరాజ్ మిగిలిన విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిషిగన్ ఇవి మాత్రం భలే డిఫరెన్స్ కనిపిస్తుంది. 4%, 5% డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ అంటూ కంటిన్యూ అయితే దాదాపు 75-80% ఓట్స్కి వచ్చేసారు కల్లా మోస్ట్ ఆఫ్ ద మీడియా ఛానల్స్ విల్ కాల్ ఫర్ ట్రంప్. వన్స్ ఇఫ్ దే కాల్ దెన్ ద ఎలక్షన్ ఇస్ డన్. అంటే గతంలో కూడా తొందరపడి ముందు చేసేవాళ్ళు. 2000 ఎలక్షన్లో సేమ్ టైం ఫ్లోరిడా అనేది ఒకసారి బుష్కి కాల్ చేశారు, దెన్ ఆల్గోర్కి బిట్వీన్ దే స్విచ్డ్. అప్పటి నుండి ఏంటంటే కంగ్రెషనల్ వాళ్ళు పిలిచి ప్రతి CNN కానీ అందరినీ పిలిచి అన్ని మీడియా ఛానల్కి అన్లెస్ మీ రిపోర్ట్స్ అంటూ 100% షూర్ అయితే కానీ మీరు డోంట్ కాల్ ఫర్ ఎనీ పార్టీ. అప్పటి నుండి ఇప్పుడు వీళ్ళకి చాలా మట్టుకు మోస్ట్ ఆఫ్ ద మీడియా ఛానల్స్కి దే నో ఆల్రెడీ ప్రొజెక్షన్. ఈ స్వింగ్ స్టేట్స్లో కూడా దాదాపు నాకు తెలిసి 5 స్టేట్స్ దే ఆల్రెడీ నో ద రిజల్ట్స్, బట్ దే ఆర్ నాట్ అలౌడ్ టు ప్రొజెక్ట్ అన్లెస్ దే ఆర్ 100% షూర్. సో దాదాపుగా 90% ఆఫ్ ద పర్సెంటేజ్ కౌంటింగ్ రాగానే దే విల్ కాల్ టు ట్రంప్. ఓకే, సుబ్బారావు గారు, ఇక్కడ కూడా మన దగ్గరికి లాగా థర్డ్ ప్లేయర్, ఫోర్త్ ప్లేయర్ వచ్చి ఫస్ట్, సెకండ్ ప్లేయర్ గెలుపు అవకాశాలను ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అరిజోనాలో థర్డ్, ఫోర్త్ ప్లేయర్ లేకపోయి ఉంటే ఆ ఓట్లు డెమోక్రాట్స్కి రావాలి. నిజానికి డెమోక్రాట్లు ఓట్లు జిల్స్టైన్ వాళ్ళు తీసుకున్నారు 0.5%. సో దాంతో అరిజోనా కోల్పోవాల్సి వస్తుంది. సో థర్డ్, ఫోర్త్ ప్లేయర్స్ ఆర్ ప్లేయింగ్ ఇక్కడ కూడా. నిజం చెప్పాలంటే ఎవరు పెద్దగా పట్టించుకోరు, కానీ సైలెంట్గా జరుగుతున్నాయి అనమాట. యాక్చువల్ నిజం చెప్పాలంటే మామూలుగా మీడియా వాచ్ చేసే వాళ్ళందరూ కూడా తెలియదు, లోకల్గా ఎక్కడికెక్కడ ప్లే చేసి వాళ్ళు చేస్తున్నట్టు తెలుస్తుంది. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఈ థర్డ్ ప్లేయరు, ఫోర్త్ ప్లేయరు అన్నది అసలు ఈ పర్సంటేజ్ డిస్కషన్ వస్తున్నది ఇప్పుడే. ఎందుకంటే ఇంక్రీజ్డ్ మీడియా స్టేటస్ అనమాట. లేకపోతే అసలు కామన్ మ్యాన్కి తెలియని కూడా తెలియదు. కామన్ మ్యాన్కి తెలియని కూడా తెలియదు. ఎంతసేపు టూ పార్టీస్ క్యాండిడేట్స్ గురించి మాట్లాడుతుంటారు అందరూ, కానీ సైలెంట్గా జరుగుతుంది ఇది ఈసారి. ఇప్పుడు మీరు చూపిస్తున్న అనాలిసిస్ ప్రకారం కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఓకే, మధు గారు మీరేమంటారు? ఈ థర్డ్ ప్లేయర్, ఫోర్త్ ప్లేయర్లు వచ్చి డెమోక్రాట్ల అవకాశాలని దెబ్బతీసి ట్రంప్ గెలవడానికి కొంచెం వాళ్ళు ఓతం ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా స్వింగ్ స్టేట్స్లో మిగిలిన చోట్ల గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి థర్డ్, ఫోర్త్ ప్లేయర్, ఇప్పుడు కాలిఫోర్నియాలో, న్యూయార్క్లో థర్డ్ ప్లేయర్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, దట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే 20-30% డిఫరెన్స్ కమలాకి, ట్రంప్కి ఉంది. వేరే స్వింగ్ స్టేట్స్లో ఆ జాగ్రత్త డెమోక్రాట్లు తీసుకోలేదా, లేకపోతే ఏం జరిగిందని చెప్పేసి అనుకోవాలి? ఇప్పుడు అమెరికన్ ఎలక్షన్స్ కూడా చూస్తుంటే, సరళిని చూస్తూ ఉంటే మన ఇండియాలో జరిగినట్టు కనపడతా ఉంది. మొన్న హర్యానా తీసుకున్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, లేక మహారాష్ట్రలో గతంలో ఇక్కడ MIM పార్టీ చేసిన ఓట్లతోటి బీహార్లో జరిగినట్టు కనపడతా ఉంది. సో అక్కడ మేబీ ప్రశాంత్ కిషోర్ అంటే స్ట్రాటజీస్ పనిచేస్తున్నట్టు. బట్ అది కాకుండా ఒకటి
సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే మీరు ప్రీపోల్ సర్వేలో చూసినప్పుడు మనం 7 స్టేట్స్లలో 4 ట్రంప్ లీడింగ్ అండ్ 3 కమలా హ్యారిస్ ప్రొజెక్టెడ్ ఉండే. అవును. నా ఇప్పుడు చూస్తా ఉంటే 6 స్టేట్స్లో కూడా ట్రంప్ ఎక్కువ లీడ్ ఉన్నట్టు అనిపిస్తాం. అవును. మేబీ నంబర్స్ తెలియదు, మహేష్ మేము తెలిసి చూడాలి అక్కడ. బట్ ఇక్కడ ఆబ్వియస్లీ ఎక్కడనంటే ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు థర్డ్ పర్సన్ నా ఓన్ ఎలక్షన్స్లో కూడా 2014లో మైనార్టీస్ ఎక్కువ సపోర్ట్ చేస్తారని చెప్పి ఒక మైనార్టీ వ్యక్తి నిలబెట్టించి ఇండిపెండెంట్గా నిలబెట్టించారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మా మిత్రుడు మహేష్ బిగాలకు బాగా తెలుసు నిజామాబాద్ నుంచే కాబట్టి. అతను 48,000 ఓట్స్ తీసుకున్నాడు అతను. అట్లాగే క్యాండిడేట్ని ఇక్కడ నిజామాబాద్ రూరల్కి ఇక్కడ అంటే వాళ్ళు అంటే డీటెయిల్డ్గా క్లోజప్లో స్టడీ చేసి పెట్టించారు అది. సో ఇప్పుడు రాజకీయం ఎట్లంటే స్ట్రైట్ నాకు మా మిత్రుడు ఎకనామిక్ ప్రొఫెసర్ ఒక అతను ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం గారు, మన రాజకీయాలు అంటే కమిట్మెంట్ ఉంటే సరిపోదు, కమినా పని ఉండాలంట. సో ఇప్పుడు ఎలక్షన్లో గెలవాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా పోటీ చేసి గెలిచే అవకాశాలు లేవు. మరి అన్ని వాడతారు కదా మధు గారు, దండోపాయాలు వాడితే కానీ ఇప్పుడు ఎన్నికలు గెలవడం కష్టం కదా, పాత రోజులు కాదు కదా. సో అది వాడకపోవడంతో నేను 3 ఎలక్షన్స్ ఓడిపోతూ వస్తున్నాను. మధు గారు ఇంకొక క్వశ్చన్ అండి, అంటే సరే ఇండియన్ ఎలక్షన్స్ ఇవి పక్కకు పెడితే ఈ ట్రెండ్ అసలు అమెరికాలో కొత్త కదా, వాళ్ళు ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదు. సో ఇది రాను ఇంకా అక్కడ ఎక్కువగా అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంటుందా ఇలాంటివన్నీ? ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగిన బ్యాలెట్ బాక్సెస్ తగలబెట్టడం కావచ్చు, ఇలాంటి చిన్న ఇన్సిడెంట్స్ అనిపించినా కూడా ఒకవైపు ఎస్పెషలీ ఇన్ఫ్లుయెన్స్ చేసే స్టేట్స్ ఏవైతే ఉంటాయో, అంటే స్వింగ్ స్టేట్స్ ఇట్లాంటివి ఉంటాయో, ఆ స్టేట్స్లో అన్రెస్ట్ క్రియేట్ చేసే విషయంలో కావచ్చు, లేకపోతే యూనో డమ్మీ క్యాండిడేట్స్ని ఒక రిలీజియన్ బేస్ చేసుకునో లేకపోతే ఇమిగ్రెంట్స్ని బేస్ చేసుకుని డమ్మీ క్యాండిడేట్స్ని పెట్టడం, ఇలాంటి స్ట్రాటజీస్ అన్నీ ఇంకా అక్కడ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయండి. ట్రంప్ ఇన్ కేసు గెలిచిన గతంలో మీరు చూసారు కదా, పోయిన ఎలక్షన్స్లో అంటే మనం 2000లో ఇంతకుముందు ఆల్గోర్ నెవర్ యాక్సెప్టెడ్ జార్జ్ బుష్ యాజ్ మై ప్రెసిడెంట్ అంటే అక్కడ యాక్సెప్టెన్స్ స్పీచ్ కూడా ఉంటుంది కదా, ఓడిపోయిన వాళ్ళు ఒప్పుకొని స్పీచ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్గోర్ అప్పుడు ఇవ్వలేదండి అప్పుడు. సో అట్లా కానీ వెరాజ్ తర్వాత జరిగిన 9/11 తీసుకుంటే ఐ విల్ సపోర్ట్ మై ప్రెసిడెంట్ అని చెప్పినాడు. అట్లాంటి సాంప్రదాయం అక్కడ అమెరికాలో ఉండేది. ఇప్పుడు రాను ఎస్పెషల్లీ ట్రంప్ ఉన్న సమయంలో పోయిన ఎలక్షన్స్లో అతను ఒప్పుకోకపోవడం కాకుండా డైరెక్ట్గా బెదిరించడం, వైలెన్స్ ఇన్సిడెంట్స్ ఎట్లా పెరిగిందని చూస్తాం అది. సో ఇట్స్ అమెరికన్ ఎలక్టరల్ పాలసీ చాలా క్లారిటీ ఉండి నిష్పక్షపాతం జరుగుతుందని అనిపించిన ఫ్లోరిడాది ఆల్గోర్ ఎలక్షన్స్ అప్పుడు మీరు జార్జ్ బుష్ తీసుకుంటే అప్పుడు అర్థమైపోయింది అక్కడ కూడా కుడ్ బి హౌ ఇట్ కెన్ బి మేనేజ్డ్ అని. పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది, ఇంట్లో కూర్చొని ఓట్ చేయొచ్చు, ఇవన్నీ ఉన్నప్పుడు సోషల్ మీడియా గతంలో 2 decades కన్నా ముందు ఇప్పుడు చూసుకుంటే లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. ఇప్పుడు అలన్ మస్క్ ఉన్న అతను ట్విట్టర్ అకౌంట్ తోటి ఈ కెన్ ఇన్ఫ్లుయెన్స్ హిస్ ఫాలోవర్స్ 200 million దాటులని చెప్తున్నారు. సో ఈ కెన్ డబ్బులు పెడుతున్నాడు, ప్లస్ మీడియా తోటి ఈ కెన్ ఇన్ఫ్లుయెన్స్ యంగ్ ఓటర్స్ని. ఆ మాటకు వస్తే మధు గారు మీడియాని డెమోక్రాట్లు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా రిపబ్లికన్లు చేయలేరు కదా. ఆ మాటకు వస్తే నేను 3-4 days బ్యాక్ 3-4 days బ్యాక్ వారధిలో అక్కడ ఒక యుఎస్ ప్రతినిధితో మాట్లాడితే ట్రంప్ మీద హత్యాయత్నం జరిగినప్పుడు ట్రంప్ అసాసినేషన్ అని చెప్పి గూగుల్ చేస్తే కమలా హ్యారిస్ ఎలక్షన్ క్యాంపెయిన్, కమలా హ్యారిస్ లైఫ్ స్టైల్ వీటికి సంబంధించిన వెబ్సైట్లు క్రియేట్ అయ్యావట. సో అంతలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు మీడియాని. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ లేకపోతే ఇతరత్ర గూగుల్ వీళ్ళంతా కూడా డెమోక్రాట్లకే సపోర్ట్ చేశారు కదా. సో అట్లా చేశారు అని చెప్పేసి అంటున్నారు. ఆ మాటకు వస్తే డెమోక్రాట్లు మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా రిపబ్లికన్లు చేయలేరు కదా. చేయలేరు ఒకటి. రెండోదండి, మీరు ఇంక్లూడింగ్ న్యూయార్క్ టైమ్స్ పేపర్ కూడా వాళ్ళు ఎడిటోరియల్ దాంట్లో ఇప్పుడు లుక్ ఎట్ నిష్పక్షపాతంగా న్యూస్ కవర్ చేస్తూనే బట్ దే టేక్ ఎ స్టాండ్ ఎడిటోరియల్లో దే ఓపెన్లీ సపోర్ట్ ఐదర్ ఆఫ్ ద క్యాండిడేట్కి వాళ్ళు సపోర్ట్ చేస్తూ కూడా ఎడిటోరియల్ రాస్తూ ఉంటారు. అప్పుడు అది అంటే వాళ్ళు దే డిస్టింగ్విష్ చేస్తారండి. మద్దతు ఇవ్వడం ఒకటి, రిపోర్ట్ చేయడం ఒకటి. ఇప్పుడు మన దగ్గర ఏమైందంటే చాలా న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా ఇప్పుడు వ్యాపార సంబంధాలతోటి ఉండి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ వచ్చినాయి. రాజకీయ పార్టీలు కూడా సొంతంగా ఛానల్స్ పెట్టుకోవడంతో వాళ్ళ ఇన్ఫర్మేషన్నే బయటకు తీసుకొస్తూ ఉన్నారు. సో అట్లా రాను అమెరికాలో కూడా డైరెక్ట్గా రిపబ్లికన్కి వీళ్ళకి ఇండిపెండెంట్ ఉన్న ఛానల్స్ మద్దతు ఇస్తూ ఉన్నా డైరెక్ట్ పార్టీ పరంగా వాళ్ళకి ఛానల్స్ లేవు.
ఓకే, మనకు బ్రేకింగ్ అంతోంది. పార్టీస్లలో పార్టీ పరంగా చాలా సార్, తమిళనాడు ఇక్కడ తీసుకుంటే కూడా ఓకే, నెంబర్స్ చేంజ్ అవుతున్నాయి. 209 కమలా హ్యారిస్ ఖాతాలో ఇంకొక స్టేట్ పడినట్టుంది. 209 కమలా హ్యారిస్, 230 డొనాల్డ్ ట్రంప్. సో 209, 230 అండ్ పర్సంటేజ్ వైజ్లో 51.1 డొనాల్డ్ ట్రంప్, 47.5 కమలా హ్యారిస్, విచ్ మీన్స్ 2.6% డిఫరెన్స్ డొనాల్డ్ ట్రంప్ అహెడ్. మహేష్ గారు, ఇంకొక స్టేట్ ఏదో వచ్చినట్టుంది. సో దిస్ ఈస్ ఆర్ ఆల్ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే చెప్పినట్టుగా 230 అప్ టు 225, 230 ఇట్స్ ఎక్స్పెక్టెడ్. మనకేంటంటే స్వింగ్ స్టేట్స్ రిజల్ట్ వచ్చే వరకు ఇప్పటివరకు నంబర్స్ పెరిగాయి, ఇక నుండి పెరగవు ఇంకా. సో నౌ దట్ వెన్ ఇట్ కమ్స్ అన్లెస్ 90% ఆఫ్ ద ఓటింగ్ కానీ కౌంట్ అయితే కానీ నార్త్ కరోలినా రిపోర్టింగ్ అయిపోయింది 90%, 92% అయిపోయింది. అంటే కాల్ ఆఫ్ ఆల్సో అక్కడ ట్రంప్ 50.8, కమలా హ్యారిస్ 48, అది గెలిచేసినట్టు డిక్లేర్ చేసేశారు. సో దెన్ ఇట్స్ వెరీ పాజిటివ్ ఫర్ ద ట్రంప్. దిస్ యాడ్స్ వెరీ పాజిటివ్ ఫర్ ద ట్రంప్. నార్త్ కేరళ కూడా దేవర్ ఎక్స్పెక్టింగ్. అయితే జార్జియా అనేది డెఫినెట్లీ ట్రంప్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో నౌ ఇట్ బికమ్స్ లైక్ ఇన్ విస్కాన్సిన్ కానీ మిషిగన్ కానీ ఒకవేళ వన్ ఆఫ్ ద స్టేట్ ఓడిపోయినా కూడా షీ డజంట్ హ్యావ్ ఎనీ ఛాన్స్ యాక్చువల్లీ హ్యారిస్కి, కమలా హ్యారిస్కి. సో మీరు ఇంతకుముందు కూడా మనం డిస్కషన్లో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ గురించి, కానీ ఇండిపెండెంట్ హీ గాట్ 2000 votes. అంటే మీరు దానివల్ల ఒక ప్రెసిడెంట్ అనే వాళ్ళు చేంజ్ అయ్యారు. అండ్ ఆల్గోర్ అప్పటికి కూడా 267 ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్స్ వచ్చాయి, బుష్ వన్ విత్ ద 271. దట్ ఎలక్షన్ ఏంటంటే ఇట్ వెంట్ ఆన్ ఫర్ 45 days ఇంటూ కోర్ట్స్, ఫెడరల్ కోర్ట్స్, అన్ని రకాలుగా వెళ్ళినప్పటికీ కూడా దే వేస్టెడ్ అబౌట్ 20,000 votes. వాటిని కౌంట్ చేయాలా వద్దా అంటూ ఇప్పుడు మన దగ్గర ఉన్నట్టుగా సిస్టమ్ కాకుండా, ఈవీఎంస్ కాకుండా దే హ్యాడ్ డింపుల్ చాట్స్ అని పోస్టల్ బ్యాలెట్స్. ఇప్పుడు మనకి అక్కడ పంచ్ చేసినప్పుడు హ్యాంగింగ్ చాట్స్ వస్తాయి, అంటే అది మిషన్లో కౌంట్ అవ్వనప్పుడు మిగతా ఏదైతే ఉందో ఆ బ్యాలెట్స్ అన్ని పక్కన పెట్టారు. ఆ వాటిని కూడా మాన్యువల్ కౌంట్ చేయాలని చెప్పేసి కోర్టులో వెళ్ళిన తర్వాత ఫైనల్గా కోర్ట్ హ్యాస్ డిసైడెడ్ అమెరికన్ ప్రెసిడెంట్ ఇన్ 2000. సో అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. అందుకనే ఆల్గోర్ ఈ నెవర్ యాక్సెప్టెడ్ బుష్ యాజ్ ద ప్రెసిడెంట్, బికాస్ కోర్ట్స్లో కూడా 5 Supreme Court judges, out of 9 Supreme Court judges, 5 of them they said don't count, 4 of them they said count. So voting count ప్రక్రియ ప్రాపర్గా జరగకపోవడం వల్లనే ఆ ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది ఆఫ్టర్ 45 days. సో ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో వెన్ దెర్ ఇస్ ఎ క్లోజ్ కాంటెస్ట్ ఉన్నప్పుడు మాత్రం, అందుకే ఇప్పుడు మీరు చెప్పారు గతంలో 5,000 లాయర్స్ అనేది రెడీగా ఉన్నారని. సో ఇఫ్ ఇట్ ఈస్ అ క్లోజ్ కాంటెస్ట్, ఎవ్రీ కౌంటీ, ఎవ్రీ స్టేట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద లాసూట్ అండ్ ఎలక్షన్ రిజల్ట్స్ అనేది 45 days అవ్వచ్చు వన్. బట్ ఇప్పుడు క్లియర్గా ఉందనుకోండి, ఇప్పుడు నార్త్ కేరళ ఒక 3-4 states క్లియర్గా వచ్చేస్తే ద ఎలక్షన్ విల్ బి డిక్లేర్డ్ టునైట్. యా, అండ్ అల్గోరే టైంలో మీరు అన్నట్టు ఈవెన్ పాపులర్ ఓట్ కూడా 5 lakh votes పాపులర్ ఎక్కువ వచ్చాయి ఆఫ్టర్ 1888. ఇఫ్ యూ లుక్ ఎట్ ఆఫ్టర్ 100+ years, Algore 5 lakh votes ఎక్కువ వచ్చి కూడా he lost the presidency. ఓకే, బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదులేండి. ఇప్పుడు డిఫరెన్స్ కూడా ట్రంప్కి టువర్డ్స్ పాపులర్ ఓట్ కూడా ఉంది, యాజ్ వెల్ యాజ్ ఎలక్టోరల్ కూడా కనిపిస్తుంది. ఒకసారి శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడదాం. శ్రీధర్ రెడ్డి గారు, ఏంటి నెంబర్స్ పెరుగుతున్నాయి, మీకు డెమోక్రాట్స్ కి నెంబర్స్ పెరుగుతున్నాయి, ఎలా చూస్తున్నారు దీన్ని? హోప్ఫుల్ గా ఉన్నారా? హోప్స్ ఏమైనా పెరుగుతున్నాయి అంటారా? హోప్స్ పెరిగినా పెరగకపోయినా ఇండియన్ ప్రాస్పెక్టివ్ ఆఫ్ మంచి హోప్స్ ఉన్నాయి నాకు. ఎందుకంటే ఇండియాకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. బైడెన్ తర్వాత మోడీ గారికి ట్రంప్ తో మంచి రిలేషన్స్ ఉంటాయి. ఆల్ ఐటీ సిఇఓస్ ఇండియన్స్. డెఫినెట్ గా ట్రంప్ చైనాని, పాకిస్తాన్ ని కంట్రోల్ చేస్తాడు. పాజిటివ్ న్యూస్ లో మనకి ఇంకోటి, మనకి ఇండియాలో లాట్ ఆఫ్ యంగర్ రిసోర్సెస్ ఉన్నారు. వాళ్ళని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే ఇప్పుడు వరల్డ్ లో థర్డ్ ఎకనామీ గా ఎమర్జ్ అవ్వచ్చు. తర్వాత మన కంట్రీకి వార్ హిస్టరీ లేదు కాబట్టి ఆల్ ఇన్వెస్టర్స్ కి సేఫ్ హెవెన్ ఇక్కడ. మనకున్న ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని, ఎస్పెషల్లీ అమెరికాలో కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్గా లేదు. డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉన్నాయి, కాలేజ్ డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉన్నాయి, హై స్కూల్ డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత శ్రీధర్ గారి దగ్గర వేరే నాయిస్ ఏదో వస్తుంది, టీవీ నాయిస్ ఏదో వస్తుంది, చూడండి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఓకే, మధు గారు, శ్రీధర్ గారు ఒక పాయింట్ రేస్ చేశారు. సో ఒకవేళ ట్రంప్ వస్తే ఇండియాకి మంచిగా జరుగుతుంది, పాకిస్తాన్ తోటి, చైనా తోటి తలనొప్పులు వదిలిపోతాయి కొంచెం వాళ్ళు. ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ అంటే వీసా అనగానే ఫస్ట్ మన తెలుగు వాళ్ళకి తెలుసుకోవాలన్నా, ఎవరు వచ్చినా వీసాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి, H1B వీసాలు ఎక్కువ ఇస్తారా ఇవ్వరా, గ్రీన్ కార్డ్స్ అసలు వస్తాయా లేదా, ఇలాంటి కన్ఫ్యూజన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మధు గారు,
ఇప్పుడు అటు కమలా హ్యారిస్ ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయినా లేకపోతే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయినా వీసాలకు సంబంధించి వెసులుబాటు విషయంలో ఎక్కువగా స్టూడెంట్స్ వీసాస్ కావచ్చు, H1B వీసాస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇండియాకి ఎవరు వస్తే ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉంటుంది? నిజంగానే అమెరికా ప్రెసిడెంట్ ఈ వీసాలని డిసైడ్ చేసే పరిస్థితి ఉంటుందా, లేకపోతే వేరే ఏమైనా పారామీటర్స్, డైనమిక్స్ వాటిని డిసైడ్ చేస్తాయా? దట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మీరు అడిగింది. మనకు ఇప్పుడు చాలా ఉంది, ఎస్పెషల్లీ మన తెలుగు కమ్యూనిటీ ఇప్పుడు 12 లక్షల పైన దాటినారు అమెరికాలో. ప్రతి ఇంటి నుంచి ఆల్మోస్ట్ ఎవరు కుటుంబ సభ్యులు ఉండడం జరుగుతుంది. నేను ఇంతకుముందు చెప్పానండి, రిపబ్లికన్స్ ఉన్నప్పుడే ప్రో ఇమిగ్రెంట్ పాలసీస్ లాలో చేంజెస్ వచ్చాయండి. డెమోక్రాట్స్కి ఎప్పుడు కంట్రోల్ ఎందుకు అవుతుందంటే అక్కడ ఉన్న లేబర్ యూనియన్స్ ప్రిడామినెంట్ డెమోక్రటిక్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కువ లిబరల్ పాలసీస్ ఇచ్చి ఎక్కువ వీసాస్ ఇస్తున్నప్పుడు, గ్రీన్ కార్డ్కి ఇవ్వాలనుకున్నప్పుడు ఈ లేబర్ యూనియన్స్ అన్ని కట్టడి చేస్తూ ఉంటాయి. సో రిపబ్లికన్స్ వచ్చినప్పుడే మనకు వీసాస్ పెరగడం కానీ ప్రో ఇమిగ్రెంట్ పాలసీస్ రావడం జరుగుతుంది. సో రిపబ్లికన్స్ వచ్చినప్పుడు మనకు డెఫినెట్గా ఇండియాకి, ఇండియన్స్కి వీసాస్ రౌండ్ ఎక్కువ ఉంటుందండి. బట్ రెండవది నేను చెప్తున్నా అంటే గత 10-20 సంవత్సరాలు మీరు లెక్క తీసుకుంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇండియన్ ఫారిన్ స్టూడెంట్స్ గతంలో చైనా ఉండేదండి. ఇప్పుడు ఇండియా టేకన్ ఓవర్ లాస్ట్ 5-6 ఇయర్స్కి వెళ్ళి. నేను అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా కాండోలీజా రైస్ తోటి కలిసినప్పుడు దేవర్ డిబేటింగ్ వెదర్ కౌన్సిలేట్ టు ఇండియా హైదరాబాద్, బెంగళూరు అని డిబేట్ చేస్తూ ఉన్నప్పుడు మేము ఎంపీ డెలిగేషన్ కలిసినప్పుడు చెప్పాను, అంటే బెంగళూరు నుంచి చెన్నైకి 4 గంటలు ఉంటుంది, హైదరాబాద్ నుంచి చెన్నై 11 గంటలు అవుతుంది. నంబర్ ఆఫ్ పీపుల్ అప్లయింగ్ ఇన్ చెన్నైలో తెలుగు వాళ్ళే, వెదర్ ఇట్ ఈస్ ఎడ్యుకేటెడ్ అక్కడ కర్ణాటక చదువుకోవచ్చు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అప్పుడు చదువుకున్నా కూడా. అంటే మన తెలుగు వాళ్ళ ప్రాబ్లం పెరగడం, లేక వీసా అవకాశాలు పెరగడం. అమెరికా డెమోక్రాట్ ఉన్నా, రిపబ్లికన్ ఉన్నా అండి, ఇండియా యొక్క ప్రాధాన్యత తగ్గించలేరు. బట్ మీరు అన్నప్పుడు ప్రాధాన్యత ఎవరు ఎక్కువగలుగుతారంటే రిపబ్లికన్కి ఉన్నప్పుడే ఎక్కువిస్తారు. దట్స్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ ద లాస్ట్ 30 years. So Trump is especially my own law firm, my daughter also an attorney in New York. Okay, Subbarao garu, you are trying to say. Actually, మధు గారు చెప్పింది కరెక్టే, ట్రంప్ అని. కానీ ఇప్పుడున్న సిస్టంలో ట్రంప్ వచ్చినా లేకపోతే డెమోక్రాట్స్ వచ్చినా కూడా ఎడ్యుకేషన్ వైజ్ ఇండియా ఈజ్ లీడింగ్ అండి. ఆల్మోస్ట్ ఒక 1 lakh కూడా దాటిపోయింది F1 వీసాస్ శాంక్షన్ అన్నమాట. దాటిపోయి అందులో 40% తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కోవిడ్ టైంలో తీసుకుంటే 2020లో అసలు అన్ని క్లోజ్ అయిపోయింది కన్సులేట్స్. యుఎస్ఏలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా పెరిగిందంటే దేర్ ఆర్ సెవరల్ ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీస్. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు అమెరికాలో కూడా అలాగే వచ్చామట. దేర్ వాజ్ సో మచ్ ఎకనామికల్లీ దే వర్ లూజింగ్. సో అప్పుడు 2021లో అన్నమాట పెద్ద ఎత్తున వాళ్ళు F1 వీసాస్ ప్రమోట్ చేశారు ప్రత్యేకంగా దానికోసం. అప్పుడు ఇంకా కోవిడ్ కొంచెంగా తగ్గి కొంచెం ఓపెన్ అయింది మార్కెట్. ఓన్లీ F1 వీసాల కోసం వాళ్ళు కన్సులేట్ ఆఫీస్ అన్ని చోట్ల తెరిచి అందరినీ పంపించి చేశారు. సో 2020లో ఒక సంవత్సరం ఇండియా నుంచి 1 లక్ష మంది వెళ్ళలేదంటే అమెరికా ఎకానమీ తల్లడిల్లిపోయింది. సో 21లో అఫ్కోర్స్ అప్పుడు ట్రంపే ఉన్నాడు అనుకోండి, రిపబ్లికన్ పార్టీయే. మధు గారు చెప్పిన పాయింట్ కానీ ఈ విషయంలో మధు గారు నిజంగానే మన F1 బేస్డ్ స్టూడెంట్స్ అక్కడ వెళ్ళకపోతే అక్కడ ఆర్థిక వ్యవస్థకి ఇబ్బందులు కలుగుతాయంటారా, లేకపోతే నాట్ ఓన్లీ యూనివర్సిటీ ఫీజెస్ ఇవి కాకుండా అక్కడ వర్క్ ఫోర్స్ కావచ్చు ఇలాంటి వాటిల్లో ఎక్కువ గ్యాప్ కనిపిస్తుందా, లేకపోతే డైరెక్ట్గా ఈ F1 వీసాస్ అక్కడ యూనివర్సిటీస్ కట్టే ఫీజులు వీటి మీదనే అక్కడ ఎకానమీ షేక్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఎస్పెషల్లీ యూనివర్సిటీస్ అండి, మన ఫారిన్ స్టూడెంట్స్ లేకపోతే యాజ్ ఎ సెడ్ ఫారిన్ స్టూడెంట్స్లో ఇప్పుడు మనం ఇండియన్సే హైయెస్ట్ అండి. ఇప్పుడు ఇంచుమించు 2 లక్షల దాకా F1 స్టూడెంట్ పైన వెళ్తాం ప్రతి సంవత్సరం. సగం యూనివర్సిటీస్ మూతపడతాయండి, ఆర్థికంగా యూనివర్సిటీస్ మొత్తం దెబ్బతింటాయి. మన ఇండియన్ స్టూడెంట్స్ కట్టే ఫీజే 2003లోనే 3 billion ఉండేదండి, అది 9కి వచ్చేసరికి 7 billion అయింది. మొన్న ఇప్పుడు ఓవరాల్ ఫారిన్ ఎడ్యుకేషన్ పైన ఇండియన్ స్పెండ్ చేసేది $170 million అండి. ఇప్పుడు మేజర్ యూఎస్కి వెళ్తుంది, యూకే, ఆస్ట్రేలియా,
మహేష్ ఆల్సో హ్యాజ్ ఐ థింక్ ఆస్ట్రేలియా కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో ఇండియన్స్ ఇప్పుడు స్పెండ్ చేసే దాంట్లో అమెరికన్ యూనివర్సిటీస్ నడుస్తూ ఉన్నాయండి. లేకపోతే సగం మూతపడతాయి. అట్లాగే మన H1 పనిచేయడంతో మేజర్ అమెరికన్ కంపెనీస్ అక్కడ సెనేట్లో కాంగ్రెస్లో ఆర్గ్యూ చేస్తూ ఫారిన్ స్టూడెంట్స్ ఆర్ ఫారిన్ ఎంప్లాయీస్ వచ్చినప్పుడు, అంటే ఇక్కడ మనం అవుట్సోర్సింగ్ ఇచ్చినా కూడా అక్కడి అవుట్సోర్సింగ్ ఉండడంతోనే నీకు అక్కడ మెనీ అమెరికన్ కంపెనీస్ సర్వైవ్ కాగలుగుతున్నాయి డౌన్ టౌన్ ఎకానమీ ఉన్నప్పుడు కూడా, మార్కెట్ ఉన్నప్పుడు. నా ఓన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 2002లో నా లా ఫర్మ్కి హైదరాబాద్లో వర్చువల్ ఆఫీస్ సెట్ చేసినాను. అప్పుడు నేను రాజకీయాలు రాకపోతే 2,000-3,000 మందిని రిక్రూట్ చేయగలుగుతుంటుంది. అంటే అక్కడ ఎకానమీ తక్కువ ఉండి ప్రాక్టీస్ తగ్గి ఇన్కమ్ తగ్గినప్పుడు ఇండియాలో ఇక్కడ లాయర్స్ని హైర్ చేసి స్టాఫ్ని హైర్ చేసి పెట్టడంతో యూ కుడ్ ఏబుల్ టు సస్టైన్ అండ్ ప్రాక్టీస్ ఇంప్రూవ్ చేయడం. అట్లా నా ఓన్ చిన్న కంపెనీకి ఉన్నప్పుడు మేజర్ కంపెనీస్ అకౌంటింగ్ టు ఐటీ కంపెనీస్ అన్నీ కూడా అవుట్సోర్సింగ్ ద్వారా అమెరికన్ ఎకానమీ బాగుపడింది అక్కడ. ఇది నేను చెప్తాను, అమెరికన్ కంపెనీస్ ఆర్గ్యూ చేస్తారు. ఇప్పుడు ట్రాక్టర్స్ కూడా అక్కడ మహేంద్ర వాళ్ళు అమెరికాలో ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు అమెరికన్ కంపెనీస్ ఏం ప్రూవ్ చేసినాయంటే ఈ ఐటీ అవుట్సోర్సింగ్ ద్వారా అమెరికన్ జాబ్స్ పోలేదు, రాదర్ అమెరికన్ జాబ్స్ పెరిగినాయి, స్థిరపడినాయి, అమెరికన్ ఎకానమీ బాగుపడింది, ఎడ్యుకేషన్ ప్లస్ ఎంప్లాయ్మెంట్లో కూడా, ఓవరాల్ ఎకానమీలో కూడా. కాబట్టి దే కెనాట్ డిస్కౌంట్ అండి. ఇండియా ఎవరు ప్రెసిడెంట్ అయినా కూడా ఇవాళ మన ఇండియన్స్ యొక్క, నేను ముందు చెప్పాను ఇప్పుడు చెప్తా ఉన్నాను, ఎన్ఆర్ఐ సంతతి ఇండియన్ అమెరికన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇన్ అమెరికన్ పాలిటిక్స్లో నోబడి కెన్ డినై ఇట్. గతంలో ఇజ్రాయెల్ ఎక్కువ ఉండేదండి. ఇండియా కాకస్ అని అక్కడ అమెరికన్ సెనేటర్స్ కాంగ్రెస్ వాళ్ళ అసోసియేషన్ లాగా ఉంటుంది. అంటే వివిధ కంట్రీస్కి వాళ్ళు మద్దతుగా మాట్లాడుతూ ఉంటారు. సో ఇండియా కాకస్ ఈజ్ హైయెస్ట్ ఇప్పుడు. ఇజ్రాయెల్ తర్వాత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సెనేటర్స్ అండ్ కాంగ్రెస్, నాట్ ఇండియన్ సంతతి వాళ్ళు కాదు. అమెరికన్స్ మద్దతు తెలిపేది ఇండియాకండి, మోర్ దెన్ చైనా. సో మీరు ఇంకొకటి తప్పు ఏంటంటే మనం అందరూ అనుకునేది చైనా తగ్గిపోతుంది అనేది. బట్ ఇండియన్ ఎకానమీ కూడా ఇవాళ మన ఇండియన్ హైడీల్స్ కూడా మేడ్ ఇన్ ఇండియా స్టిక్కర్లు కూడా చైనాలో తయారవుతూ ఉన్నాయి. సో వీ హ్యావ్ ఏ లాంగ్ పాలసీ, ఆలోచన ఉండాలి, మార్పు ఉండాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో పెరగాలి చైనాతో కంపీట్ కావాలంటే. సో అమెరికన్ కూడా ఓవర్ నైట్ వాళ్ళు చైనాను వదిలిపెట్టి అమెరికా మన ఇండియాకి వస్తారని అనుకోలేము. సో దానికి ఇండియన్ ఎకానమీ ఓపెన్ కావాలి. ఇండియా హౌ వీ కెన్ compete with China and become more closer to America in terms of economy. All right, latest numbers 210. ఇంకొక 1 ఎలక్టోరల్ ఓట్ ఉన్న స్టేట్ ఏదో కమలా హ్యారిస్ ఖాతాలోకి వచ్చి పడింది. 29 ఉన్నది 210 అయ్యింది. 230 డొనాల్డ్ ట్రంప్. సో యాజ్ ఆఫ్ నౌ స్వింగ్ స్టేట్స్లో ఎటువంటి మార్పు లేదు. అరిజోనాలో 0.4% అన్నాము, ఇప్పుడు అది 0.5% డొనాల్డ్ ట్రంప్కి వచ్చింది. సో ఇంకా పెరుగుతున్నాయి గ్యాప్లు. సో స్వింగ్ స్టేట్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి ట్రంప్ ఈజ్ డాన్సింగ్ ఇట్ సీమ్స్ ఆల్రెడీ. సో వీ హ్యావ్ ఎ వెరీ క్లియర్ పాత్ ఉంది. ఇప్పుడు ఇప్పటివరకు మనం మార్నింగ్ నుండి డిబేట్ చేస్తూ పెన్సిల్వేనియా ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ప్రెసిడెంట్. అవును. బట్ నౌ దట్ నార్త్ కెరోలినా ఆల్రెడీ కాల్డ్ ఫర్ ట్రంప్, నౌ వీఆర్ ఎట్ 230. సో మిగతా అన్ని స్టేట్స్లో కూడా చూసుకుంటే ఇప్పటివరకు నేను అనాలిసిస్, ఐ డిడ్ మై అనాలిసిస్, దాంట్లో చూసుకుంటే అన్ని స్టేట్స్లో కూడా ట్రంపే లీడ్ చేస్తూ ఉన్నాడు. సో దాన్ని బట్టి 230 ప్లస్ జార్జియా అనేది డెఫినెట్లీగా ట్రంప్కి వెళ్ళే ఛాన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, మంచి గ్యాప్ ఉంది కాబట్టి. దెన్ ఇఫ్ హీ విన్స్ 1 మిషిగన్, యాడ్ చేద్దామా ఇట్ గెట్స్ టు 271. ఆల్రెడీ 93% రిపోర్టింగ్ జార్జియా. yes, 93% రిపోర్టింగ్, 50.8% అంటే 3% డిఫరెన్స్ ఉంది కాబట్టి యూ కెన్ టేక్ ఇట్ ఇంటు ది 246 ప్లస్ ఇఫ్ హీ విన్స్ 1 మిషిగన్ 16 246 ఆల్రెడీ రీచ్ అయిపోయినట్టు. అవును. సో దెన్ ఇఫ్ హీ విన్స్ 1 మిషిగన్, మిషిగన్ చెప్తాను, మిషిగన్ కూడా చెప్తాను. మిషిగన్ 50% రిపోర్ట్ అయ్యింది, కానీ డిఫరెన్స్ ఈజ్ 8% కాబట్టి మీరు దాన్ని కూడా వేసుకోవాలి. దాన్ని కూడా. సో దెన్ ఇట్ ఇస్ 271 ఆల్రెడీ ఖాతాలో పడింది. అంటే 50% no 271 పాత అక్కడ వచ్చేసింది. ఇఫ్ నాట్ ఆల్సో 230 ప్లస్ విస్కాన్సిన్ అండ్ జార్జియా అండ్ అరిజోనా గానీ నెవాడాలో రెండిట్లో ఏదో ఒకటి వచ్చినా కూడా ట్రంప్ హ్యాస్ అ ప్లాన్. సో ఇట్స్ వెరీ లుక్స్ టు బి వెరీ క్లియర్. ఎందుకంటే ప్రస్తుతానికి 246 అనేది అయితే క్లియర్ గా జార్జియా కనబడతా ఉంది. మరి గారు ఏదో చెప్తున్నారు. మహేష్,
ట్రంప్ సపోర్టర్గా ఉన్నాడు. స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ ట్రంప్, బట్ లుకింగ్ ఎట్ ద బేసిక్ ఫ్యాక్ట్స్ అనాలిసిస్ వరకు చూసుకుంటే మాత్రం 230 ప్లస్ జార్జియా ఆల్రెడీ 246 దగ్గరగా కౌంట్ చేసుకుంటే, మిషిగన్ వచ్చిన ఆర్ విస్కాన్సిన్ ప్లస్ అరిజోనా ఆర్ నెవడా ఏ స్టేట్ వచ్చినా కూడా ట్రంప్ హ్యాస్ ఎ క్లియర్ పాత్. విస్కాన్సిన్ లో కూడా 4% డిఫరెన్స్ 77% రిపోర్ట్ అయిపోయింది. సో యూ కెన్ టేక్ విస్కాన్సిన్ 10 ఆల్సో అందులో. ఎస్, అండ్ దెన్ ఇప్పుడు మనకి పెన్సిల్వేనియా మే నాట్ ప్లే ఎనీ గ్రౌండ్. పెన్సిల్వేనియాకి ఒకవేళ 3 days పట్టినా 4 days పట్టినా కూడా డజంట్ మ్యాటర్. వితౌట్ పెన్సిల్వేనియా నౌ ట్రంప్ కెన్ విన్ వాట్ ఎవర్ ద రిజల్ట్ కెన్ బి. సో దట్ విల్ యాడ్ టు ద నంబర్స్. బట్ యాజ్ ఆఫ్ నౌ లుక్స్ టు బి very clear and simple, like the path for Trump. Harris ki ekkada kanabadaledu because she has to carry Pennsylvania, she has to carry Michigan and Wisconsin, which is going to be very very tough endukante margins are growing. Difference narrow చాలా మట్టుకు తగ్గుతా పోతుంది గ్యాప్. కానీ అసలు చాలా నారో గ్యాప్, అంటే ప్రతి చోట మొత్తం కంపేర్ చేసుకుంటే 0.2 to 0.58 ఇంత డిఫరెన్స్ ఉన్న స్టేట్స్ అన్నీ కూడా ఒక్కసారిగా ఇంత వైడ్ గ్యాప్ ఎందుకు కనిపిస్తుందండి ట్రంప్? సో యూజువల్లీ ద ఎలక్షన్ టైం లాస్ట్ డే అంటే హౌ ద పోల్ మేనేజ్మెంట్ హ్యాపెన్స్ అనేది ఇట్ మేక్స్ ద బిగ్ డిఫరెన్స్. లాస్ట్ టైం కూడా మీరు చూసుకుంటే హిల్లరీ డే బిఫోర్ ద ఎలక్షన్ హిల్లరీ వాజ్ విన్నింగ్ విత్ ద 3% మార్జిన్. సో హిల్లరీ ఈజ్ గోయింగ్ టు విన్ అని చెప్పి అనుకున్నారు. అంతకుముందు కూడా మిట్ రామ్నీ ఈజ్ గోయింగ్ టు విన్. సో ఈ పోల్ పర్సెంటేజెస్ ఎప్పుడైతే ఉందో పోల్ మేనేజ్మెంట్ వల్ల లాస్ట్ డే హౌ ద ఓటర్ టర్న్ అవుట్ ఇట్ ఈస్. ఇప్పుడు మనకి పోల్ దీనిలో మనకి వస్తాయి సర్వే, కానీ టర్న్ అవుట్ ఎట్లా ఉంటుంది, హౌ మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఓట్, ఎంతూజియాజం, దట్ మేక్స్ ద బిగ్ డిఫరెన్స్. ఇప్పుడు ఇక్కడ కూడా జరిగింది చూసుకుంటే చాలా మటుకు 1 to 2% గ్యాప్ ఉండింది, బట్ ఇట్ ఈస్ కమింగ్ టు ఓన్లీ 0.4% అయినా ఐదర్ ఇట్ ఈస్ గ్యాప్ పెరుగుతూ ఉంది. ఆ గ్యాప్ పెరగడం వల్ల నార్త్ కెరోలినా ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్ ఎ స్వింగ్ స్టేట్, ఇట్స్ సింపుల్లీ ఆల్రెడీ కాల్డ్ ఫర్ ట్రంప్. జార్జియా కూడా విత్ ఇన్ లైక్ ఐ కెన్ సే అనదర్ హాఫ్ అన్ అవర్ 1 hour లో జార్జియా దే విల్ కాల్, క్లారిటీ వస్తుంది, దే విల్ కాల్, విచ్ మీన్స్ 246 ఆల్రెడీ ట్రంప్ ఇస్ దేర్. ఈ వీటిలో ఏ స్టేట్ వచ్చినా కూడా ట్రంప్ దే విల్ డిక్లేర్ ద ప్రాజెక్ట్ ఇన్ ద నెక్స్ట్ 2 hours. జార్జియా మీరు కౌంట్ చేసుకోవచ్చు ఎందుకంటే 93% రిపోర్టింగ్ అయిపోయింది. దే విల్ ఇంకా కాల్ చేయలేదు ఎందుకంటే కాల్ అఫీషియల్లీ దే హావ్ టు కాల్ అఫీషియల్లీ వన్స్ దే కాల్. 3.8 to 48.5 అక్కడ కూడా చేజ్ ఆలివర్ అండ్ జిల్ స్టైన్ దగ్గర 1% ఓట్ కొట్టేశారు. వాళ్ళ ఓట్ షేర్ ఎక్కువ. సో వన్స్ దే కాల్ ఇట్ విల్ బికమ్ 246. దెన్ ఇంకా దెర్ ఇస్ విచ్ ఎవర్ ద వే Trump is the 47th president. So Harris doesn't have a path. Actually, సుకుమార్ గారు మీరు అన్నట్టు ట్రంప్ పోల్ మేనేజ్మెంట్తో పాటు అసలు ఇప్పుడున్న సర్కమస్టెన్సెస్ ఇట్ ఈస్ ఫోర్సింగ్ దెమ్ టు ఓట్ ఫర్ ట్రంప్. ఎందుకంటే ప్రైసెస్ బాగా పెరిగిపోయాయి, ఎవ్రీబడి ఈజ్ పాయింటింగ్ అవుట్ దట్ పాయింట్. తర్వాత ఏమో అన్ని చోట్ల వార్ ఉన్నది, ట్రంప్ ఉంటే వార్ ఉన్నదని ఒక స్ప్రెడ్ అయిపోయింది బాగా. ట్రంప్ రెగ్యులర్గా ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే ఐ విల్ స్టాప్ ద వార్ అని, అది బాగా వెళ్ళిపోయింది జనాల్లోకి. వెదర్ హీ విల్ రియల్లీ వుడ్ డూ దట్ అని చేస్తా. దానివల్ల ఏంటంటే జనరల్ టెండెన్సీ ఇన్ఫ్లేషన్ అండ్ ఇంటర్నేషనల్ వార్ సిచ్యుయేషన్, ఈ రెండు ప్రిడామినెంట్లీ పీపుల్ ఆర్ జస్ట్ స్వింగింగ్ టువర్డ్స్ ట్రంప్. Twice inflation, international affairs, and economy, especially like if you look at the COVID time, he was the president, and appudu andarki Feb March lo vastunte, then he said he will open up the country, though it's a COVID is there, then I have to open the country for business అని చెప్పి ట్రంప్ అన్నప్పుడు కూడా మిగతా దేశాలందరూ కూడా why the Trump is talking like that, but he was true. తర్వాత every country started following Trump because ఎందుకంటే businesses అంటూ క్లోజ్ చేస్తే people will die with the hunger and crime rate will increase. కాబట్టి బిజినెసెస్ చేయాలి, అండ్ దెన్ వీ హ్యావ్ టు సపోర్ట్ ద కోవిడ్ వ్యాక్సినేషన్ అని చెప్పేసి హీ గేవ్ ద బిలియన్స్ ఆఫ్ డాలర్స్ టు సపోర్ట్ ద కోవిడ్. కానీ బిజినెసెస్ హీ ఓపెన్, సో దట్స్ వేర్ హీ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద నేషనల్ సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎకానమీ. ఓకే, మనం డీప్ డిస్కషన్లో పడిపోయి మార్కెట్స్ని పట్టించుకోలేదు సుకుమార్ గారు. స్టాక్ మార్కెట్లు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాయి, ఇండియన్ మార్కెట్స్ కూడా ఇందాకే చూసాను కానీ, బట్ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డెవలప్మెంట్ కాబట్టి ఆల్రెడీ డౌ జోన్స్ ఇవన్నీ బేస్ చేసుకుని మన మార్కెట్లు కూడా పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. మధు గారు, ఇంకొక ఇంపార్టెంట్ విషయం అంటే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్లో కావచ్చు, వీటిలన్నిటిలో ఇవన్నీ మనకి క్లియర్ కట్గా ఎవరి స్టాండ్ ఏంటో ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మనకు ఉంది. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎకానమీకి అంటే ఒకవైపు రెసిషన్ని దాదాపు 2020 నుండి అమెరికా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తుంది. రేషన్ వస్తుందనన్నా కూడా లేదు అని చెప్పి నెంబర్స్ అన్నీ బాగున్నాయని చెప్పి చూపించి దాన్ని పోస్ట్పోన్ చేసుకొని వస్తుంది. సో ఏదైనా ఈ సైకిల్లో రెసిషన్ అనేది 2008 తర్వాత అంత డీప్గా ఎప్పుడు అమెరికాని టచ్ చేయలేదు.
ఇది ఈ ఒకవేళ ట్రంప్ రావచ్చు, లేకపోతే కమలా హ్యారిస్ రావచ్చు, ఎవరు వచ్చినా తట్టుకునే పరిస్థితి ఉంటుందంటారా నెక్స్ట్ 4 yearsలో? అక్కడ ఫండమెంటల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండి అమెరికాలో. సో దాంతో నీకు రిసెషన్ ఉన్నా కూడా అంటే బేసిక్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ ఆర్ మెట్. ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ దీనిపైన బేసిక్ మీల్ ప్రొవైడ్ అవుతుంది అట్లా. గవర్నమెంట్ సపోర్ట్ కూడా మీకు అక్కడ కోవిడ్ టైంలో కూడా ప్రతి బిజినెసెస్కి తోడుకొని ఇండివిజువల్స్కి కూడా ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది అక్కడ. మన దగ్గర 20 లక్షల కోట్లు ప్రామిస్ చేసినట్టు కానీ వచ్చింది ఏం లేదు. సో అమెరికన్ ఎకానమీ అండి still number 1 economy in the world. Dependence on America and various factors, not economy కాకుండా ఎడ్యుకేషన్, హెల్త్, ఫారిన్ పాలసీ పైన, సపోర్ట్ పైన, ఫారిన్ ఎయిడ్ పైన కూడా చాలా కంపెనీస్ దేశాలు అమెరికాతో ఆధారపడి ఉన్నాయి. కాబట్టి అమెరికన్ ఎకానమీ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నాయి. మీరు ఈ రిసెషన్ టైంలో కూడా అండి రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది అమెరికాలో. జాబ్స్ మార్కెట్ తక్కువ ఉన్నా కూడా చాలా చోట్ల రియల్ ఎస్టేట్ పెరగడంతో ఎకానమీ సస్టైన్ కాగలిగింది అక్కడ. సో నేను అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి 14 ఏళ్ళకు ఉండొచ్చాను, ఇప్పటికీ రెగ్యులర్ వెళ్తూ ఉంటాను. సో ఐ డోంట్ సీ ఇన్ అమెరికన్ ఎకానమీ కంప్లీట్ రిసెస్కి వెళ్ళిపోయి లేక నంబర్ 1 స్థానానికి వెళ్ళి పడిపోతాను అనుకోవట్లేదు. ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఆన్ ఎకానమీ కాదు కానీ బట్ ఓవరాల్ అవుట్లుక్ చూస్తే యాజ్ లాయర్గా చూస్తే మాత్రం స్టిల్ అమెరికన్ ఎకానమీ ఫండమెంటల్స్ స్ట్రాంగ్ అండ్ వరల్డ్ వైడ్ స్టాక్ మార్కెట్ డిపెండ్స్ ఆన్ ది అమెరికన్ మార్కెట్ పైన అండ్ ఎస్పెషల్లీ మన ఇండియన్ మార్కెట్ కూడా. ఎందుకంటే మనకు మేజర్ ఎక్స్పోర్ట్స్ మీకు బెంగళూరు నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఓవరాల్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్లో మనం యుఎస్ ఎక్స్పోర్ట్ చేస్తాము. సో యుఎస్ ఎకానమీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఇమీడియట్గా ఇండియా పైన ఉంటుంది. ఓకే, అది అలాని ఇంకా అంటే మేబీ మార్కెట్ ఇంకా చూస్తుందేమో నెమ్మదిగా. యూఎస్లో రియాక్ట్ అయినట్టుగా రియాక్ట్ అవ్వలేదు, స్లైట్లీ ఐ థింక్ పాజిటివ్ అంతే కానీ టూ మచ్ పాజిటివ్ ఏం కాదు ప్రస్తుతానికి. మేబీ 270 దాకా వెయిట్ చేస్తారేమో. 270 వన్స్ ఇట్ ఈస్ టచెస్ దెన్ మార్కెట్ విల్. కానీ ఒకసారి మొత్తం స్టేట్స్ అన్ని కూడా చూస్తే ఆల్మోస్ట్ రెడ్ కిందనే మారిపోతున్నారు. కూడా హైదరాబాద్ లో ట్రంప్ టవర్ కడతాడేమో. ఆల్రెడీ ఇంతకు ముందు సైన్ అప్ చేశారండి లోకల్ గా ఒక కంపెనీ. ఇక్కడ కూడా సైన్ అప్ చేశారు బట్ ఇట్ డిడ్ టుక్ ఆఫ్. ఓకే, ఒకసారి రాష్ట్రాల వారీగా చూస్తే కూడా చాలా వరకు ఆల్మోస్ట్ మనకి అంత పాజిటివ్ గానే కనిపిస్తుంది. ట్రంప్ కి చాలా ఈజీగా అంటే దగ్గర రీచ్ అవుతున్నట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ నెంబర్స్ ఇలాగే కొనసాగితే మహేష్ గారు అన్నట్టు ఇందాక ఒక నెక్స్ట్ 1 to 1.5 అవర్లో రిజల్ట్ క్లియర్ కట్ రిజల్ట్ మనకి వచ్చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మహేష్ గారు, వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ నెంబర్? ఫైనల్ నెంబర్ అబౌట్ 325 to Trump. If 325, yes, that's a huge number. That's what it happens generally. Entante either you will stay back at 232 akada reach an avvochu, ledante it will go to 325 330. Okay, so but already he is reaching with these 2 states. Migitha states lannitto kuda leading lo unnaru kabatti once all that count it goes to, but same thing last time as I said, ante Biden chuste ఖచ్చితంగా ఇది ఊహించని మలిపే అనుకోవాలండి. ఎందుకంటే all the swing states, it's all the result is about swing states. Swing states అన్ని ఒక సైడ్ వచ్చి ఇప్పుడు last time 5 states came towards flip towards Biden. ఈ 5 states అంతా కూడా ఇట్ ఈస్ ఫ్లిప్పింగ్ టువర్డ్స్ ట్రంప్. సో ఇట్స్ అ సింపుల్ మ్యాథ్. ఆల్ ద నంబర్స్ మీరు కౌంట్ చేసుకుంటే 300 దాటే అవకాశం క్లియర్గా ఉంది. బట్ 270 మాత్రం ఇట్స్ వెరీ క్లియర్. ట్రంప్ హ్యాస్ ద వెరీ క్లియర్ పాత్. ఓకే, ఎట్లా చూసుకున్నా కూడా క్లియర్ పాత్ కనబడతా ఉంది. ఓకే, సో ట్రంప్ గెలుపు నల్లేరు మీద నడక. సుబ్బారావు గారు పాయింట్. ఆల్రెడీ 216 హ్యారిస్ అండ్ 232 జస్ట్ నౌ. ఓకే, లేటెస్ట్ నెంబర్స్ 216 కమలా హ్యారిస్, 232 డొనాల్డ్ ట్రంప్. ఓకే. All right. So Georgia 16, which is 248 already. So తర్వాత ఏ ఒక్క స్టేట్ మిషిగన్ కానివ్వండి, మినసోటా ప్లస్ నెవడా ఏది యాడ్ అయినా దెన్ అగైన్ దెర్ ఇస్ ఐ థింక్ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ అలాస్కా ఇస్ యాడెడ్ yet. అలాస్కాలో 3-4 ఏదో ఉంటాయి. అలాస్కా అండ్ హవాయ్. So Hawaii will go to the Democrats and Alaska will come to Republicans. పర్సెంటేజ్ సత్య గారు మీరు అనూహ్యంగా మనం చూస్తే ప్రతి చోట పర్సెంటేజ్ గ్యాప్ ఏదైతే ఓవరాల్ గా ఎలక్షన్ ముందున్న పిక్చర్ ఉందో దాని కనిపించలేదు, అసలు పూర్తిగా కనిపించట్లేదు. ఎందుకంటే మీరు అన్నట్టు నువ్వా నేనా అన్నట్టుగా దోబూచలాడుతుంది అని అనుకుంటూ వచ్చారు. ఎందుకంటే బెట్టింగ్స్ అన్ని కూడా దాని మీద జరిగాయి. దాని బేసి మనకి ఇక్కడ జరిగినట్టుగా జరుగుతోంది అనమాట, అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టుగా. ఇక్కడంటే ఒక సైంటిఫిక్ డేటా ఉంటుంది, కనీసం చాలా మంది చేస్తారు, ఎక్కువ మంది చేస్తారు. సైంటిఫిక్ డేటా ఉంటుంది, కాస్ట్, జెండర్, రీజియన్ ఇన్ని చేస్తారు.
అక్కడ అవన్నీ చేయకుండా బెట్టింగ్ వాళ్ళు, అందులో కూడా బెట్టింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఎవరు, మేల్ డామినేటెడ్ ఇదే ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చిన దాని మీద వెళ్ళిపోతూ ఉంటారు, కానీ వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిందే అవుతుంది. లాస్ట్ 10 days బెట్టాలు 3 ఉండడం వల్ల కూడా ఓటర్లు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశాలు లేవంటారా? తప్పకుండా ఉన్నాయండి, ఉన్నాయి కూడా. మీరు పోస్టల్ బ్యాలెట్ కూడా చేయొచ్చు, ఇంట్లో ఉండి ఓట్ చేసేటప్పుడు కూడా. నవ్ ది సోషల్ మీడియా హాజ్ ఇంక్రీజ్ సో మచ్. గతంలో మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్, న్యూస్ పేపర్స్తోనే ఉండేది. ఇప్పుడు వేరియస్ మీన్స్ టు ఇన్ఫ్లుయెన్స్ ది ఓటర్, అండ్ దానికి ఏం కావాలి, డబ్బులు కావాలి. సో మనీ ఈజ్ మేకింగ్ ఏ హ్యూజ్ డిఫరెన్స్ అండి. ఇక్కడ కమలా హారిస్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ నెంబర్స్ అని, బట్ షీ ఆల్సో హ్యాండిక్యాప్ ఏమైందంటే, నీకు మొదట్లో బైడెన్ అభ్యర్థిగా ప్రచారం జరిగి లాస్ట్ వరకు వచ్చే వరకు కూడా ఆమెకు టైం కూడా దొరకకుండా పోయింది. ప్లస్ నేను ఐ స్టిల్ బిలీవ్ అమెరికన్ ఎకానమీ ఈజ్ నాట్ ఓపెన్ అప్ మహిళని అధ్యక్షులు ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉండనేది బిగ్గెస్ట్ ప్రశ్న అండి. అది ఇటు అవుతే చరిత్ర సృష్టించినట్టే, లేకపోతే ఇంకా స్టిల్ మేల్ చావనిస్టిక్ సొసైటీ అమెరికా. బట్ ఆ క్రైసిస్లో నిజానికి మధు గారు కూడా బైడెన్ కాదు అనుకున్న క్రైసిస్లో ప్రైమరీస్కి వెళ్ళకుండానే పెట్టినా సరే నిజానికి కమలా హ్యారిస్కి లాడ్ ఆఫ్ సపోర్ట్, విరాళాలు, సెలబ్రిటీల మద్దతు. అదర్ దాన్ కమలా హ్యారిస్ ఇంకొకళ్ళు ఆ పర్టికులర్ టైంలో, ఎందుకంటే 1-2 ఏళ్ల నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ రేసులు ఎవరు ఉంటారు, వాళ్ళ డిబేట్స్, వాళ్ళకి ఓట్లు వేసుకోవడం, ప్రైమరీస్లు, అవన్నీ లేకుండా తీసుకొచ్చి పెట్టగలిగే సామర్థ్యం అదర్ దాన్ కమలా హ్యారిస్ ఇంకెవరికి లేనట్టుగా అనిపించింది డెమోక్రాట్స్కి. లేదు కూడా, అంటే షీ ఈజ్ ద బెస్ట్ క్యాండిడేట్ ఇన్ గివెన్ టైంలో. బట్ అట్ ద సేమ్ టైం ఈ 4 years ఆఫ్ ఎకానమీ రిసెషన్ అండ్ డిసిషన్స్ ఆఫ్ ఫారిన్ పాలసీ ఈజ్ హంటింగ్ కమలా హారిస్ కదండి. వారి గెలుపు రాక్ ఇన్ కేస్ ఇఫ్ షీ లూజెస్, అండ్ దట్ ఈస్ హర్టింగ్. ఎస్పెషల్లీ ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్ పైన కానీ స్ట్రాంగ్ ఫారిన్ పాలసీ లేకపోవడం, బైడెన్ నాట్ యాజ్ అ స్ట్రాంగ్ ప్రెసిడెంట్గా రాకపోవడంతో కూడా యాజ్ అ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ఆమె పైన కూడా పడతా ఉంది. ఓకే, బట్ యాజ్ యూ సెడ్, షీ ఈస్ ద బెస్ట్ క్యాండిడేట్ డెమోక్రటిక్ పార్టీకి ఆన్ దట్ షార్ట్ టైం. యా, ఓకే. ఒకసారి హౌస్ అట్ దిస్ అవర్, ఇది ఇంట్రెస్టింగ్ ఎందుకంటే 50 క్రాస్ అయింది కాబట్టి ఒకసారి డీటెయిల్స్. యా, హౌస్ అట్ దిస్ అవర్ చూద్దాము. 154 డెమోక్రాట్స్ ఉంటే రిపబ్లికన్స్ ఫార్ అహెడ్ ఉన్నారు. ఇక ఈవెన్ సెనేట్లో ఐ థింక్ వాళ్ళు క్రాస్ చేసేసినట్టున్నారు. 50 క్రాస్ అయ్యింది. 51 రిపబ్లిక్. Yes. So which is going to be a very 42 Democrats. Yeah. So definitely ఏంటంటే ట్రంప్ కి it's going to be cake walk on most of the things, because అక్కడ హౌస్ లో చూసుకున్నా, సెనేట్ లో చూసుకున్నా, and being a president, so he can complete his agenda in the next 4 years, whatever he has a plan. So ఎక్కడ ఎవరు కొర్రీ లేదు లేకపోతే మహేష్ గారు ఒకసారి లేటెస్ట్ స్టాటిస్టిక్స్ చూద్దాం. 42 డెమోక్రాట్, 51 రిపబ్లిక్ వచ్చింది. 7 ఇంకా తెలియాల్సి ఉంది. ఈ 7 లో కూడా అట్లీస్ట్ 50% వచ్చినా, no 7 will, I'm thinking 7 will go to, most of them go to the Democrats only. Democrats, okay. అయితే but ఏదైనప్పటికీ కూడా 51 now already they cross 51. Even if they have 50 with the vice presidential vote, they always have a so it's total ga senate mottham kuda majority leader will become. First of all oka clarity ante oka ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళ చేతిలో ఉండేటట్టు డెసిషన్ వాళ్ళ చేతిలో ఉండేటట్టు మారింది. ఓకే, సో సెనేట్ లో వచ్చింది, హౌస్ లో కనబడతా ఉంది, అండ్ ప్రెసిడెన్షియల్. సో ఇట్స్ గోయింగ్ టు బి ఫస్ట్ టైం ఐ థింక్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ 3 of them going into one favoring party, favoring one republic. So strong governance ki chances ఉంటుంది. So looks like absolutely looks like whatever happened in the last 4 years, whether it's economy ganivandi, unemployment gani, inflation, ivanni chuskoni they all supported. It's not a good sign. I know, checks and balances we had. That's what we are about to ask you that question. ఇలా one sided ga రావడం వల్ల అమెరికా లాంటి దేశంలో ప్రజాస్వామ్యం ఎంతవరకు స్ట్రాంగ్ గా ఉంటుందా, లేకపోతే దానివల్ల డెసిషన్స్ అన్ని కూడా 1-sided గా ఉండి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుందా? దానిలో ఐ అగ్రీ విత్ మధుయాషి గారు. అమెరికన్ సిస్టమ్ లాంటి దగ్గర ఆల్వేస్ దేర్ నీడ్స్ టు బి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి. కానీ ఇక్కడ రావడం వల్ల హీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ హిజ్ ఎజెండా పుష్ చేయగలుగుతారు. బట్ ఎట్ ద సేమ్ టైం సేమ్ పార్టీ అయినప్పటికీ కూడా, బికాస్ సెనేటర్స్ అండ్ హౌస్ మెంబర్స్ అండ్ దే యాక్ట్, క్వైట్ అ ఫ్యూ ఆఫ్ దెమ్ యాక్ట్ ఇండిపెండెంట్లీ. కొన్నిసార్లు పార్టీ స్విచ్ అయ్యి కూడా డిఫరెంట్గా ఓట్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ లైక్ మన దగ్గర వీటో ఇస్తే మనం ఒకటే బిల్లుకి సపోర్ట్ చేయాలని ఏం లేదు. సేమ్ రిపబ్లికన్స్ కెన్ అపోజ్ డొనాల్డ్ ట్రంప్, సేమ్ రిపబ్లికన్స్ కెన్ అపోజ్. సో ఇఫ్
ఇట్స్ అ డిఫరెంట్ పార్టీ ఉంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ వుడ్ బి బెటర్. బట్ స్టిల్ ఇట్ డజంట్ మీన్ దట్ ట్రంప్ ఏదైనా కానీ నేను వార్ డిక్లేర్ చేస్తానంటే కాంగ్రెస్ కానీ సెనేట్ కానీ దే డోంట్ అప్రూవ్ యాజ్ ఇట్ ఈస్. సో ప్లీజ్ మధు గారు అలా ఉంటే పర్వాలేదు. అది మహేష్ చెప్పినట్టు ఆ వెసులుబాటు సెనేటర్స్కి ఉన్నా, బట్ నోయింగ్ ట్రంప్ అతని ఫస్ట్ టర్మ్ చూసినాం అరిస్టోక్రటిక్గా మెగ్లోమానియాక్గా ప్రవర్తిస్తాడు. ఈ 2 హౌస్ అండ్ సెనేట్ కూడా రిపబ్లికన్ మెజారిటీ ఉంటే బుల్డోజ్ చేయగలుగుతాడు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ది డెమోక్రసీ అండి. సో బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ ట్రంప్కి వర్తించవు. డెమోక్రటిక్గా ప్రవర్తించడు, ప్రజాస్వామ్యం దాంట్లో విలువలు నమ్మడు, అతను సంప్రదింపులపైన నమ్మడు, ఏకచక్రాధిపత్యంగా వెళ్తాడు. ఇట్స్ నాట్ గుడ్ సైన్ ఎట్ ఆల్. ఇన్ హెల్తీ డెమోక్రసీ ఆల్వేస్ అండ్ అపోజిషన్ స్ట్రాంగ్ ఉన్నప్పుడే ఉంటుందండి. సో అపోజిషన్ వీక్ అయినప్పుడు ట్రంప్ లాంటి వ్యక్తి, ఇక్కడ మోదీ గారు లాగానే అతను ట్రంప్ ప్రవర్తిస్తాడు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. ఎనీవేస్ మధు గారు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరు నాట్ ఫర్ ది వరల్డ్. మధు గారు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం దయచేసి. మాతో నెక్స్ట్ 10 minutes మీరు ఉండండి. ఆ 10 minutesలో ఇప్పటి వరకు ట్రంప్ మీద ఉన్న కేసులు ఏమో అంచున ఉన్నామనే ఒక నమ్మకంతో కనిపిస్తున్నారు. కానీ ఇంకా నెవాడాకు సంబంధించి కౌంటింగ్ మొదలవ్వలేదు. అక్కడున్న టైం జోన్ ప్రకారం నెవాడాకు ఇంకా కౌంటింగ్ మొదలవడానికి సమయం పడుతుంది. అందుకని నెవాడా కూడా చాలా కీలకంగా భావిస్తూ ఉంటారు. వీరు మాత్రం ఇప్పటికే రిపబ్లికన్ సైడ్ నుంచి ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు మొదలుపెట్టారు. వాషింగ్టన్ దగ్గర కూడా సంబరాలు చేసుకోవడం మొదలైపోయాయి. కమలా హ్యారిస్ సైడ్ నుంచి మాత్రం కాస్త ఇంకా స్తబ్దత కనిపిస్తోంది. ఈవెన్ ఇంతకు ముందు ఎలక్షన్స్ టైంలో కూడా ముఖ్యంగా టైమ్ స్క్వేర్ దగ్గర ఒకే ప్రాంతం వైపు నుంచి 2 పార్టీల వైపు నుంచి అంటే డెమోక్రటిక్ అండ్ రిపబ్లికన్ ఇద్దరు కూడా ఒకే ప్రాంతంలో అప్పుడు సభలు నిర్వహించారు. ఎవరు ముందుగా సభను ఏర్పాటు చేస్తారు, ఎవరు ప్రసంగం మొదలు పెడతారని చూసాం. ఆ టైంలో ఇప్పుడు ట్రంప్ ఆల్రెడీ డెలివరీ చేయడానికి తన స్పీచ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అరిజోనాలో ఇంకా కౌంటింగ్ కంటిన్యూ అవుతోంది. ఇక్కడ మాత్రం టఫ్ ఫైట్ కొనసాగుతోంది. 49.8% ట్రంప్ సైడ్ ఉంటే 49.4% కమలా హారిస్. కేవలం 4%, 0.4%, 4 కూడా కాదు 0.4% తేడా మాత్రమే కనిపిస్తోంది. సో స్వింగ్ స్టేట్స్లో మిగిలిన 6 స్టేట్స్ కంప్లీట్గా ట్రంప్ సైడ్ ఉంటే ఒక్క అరిజోనా మాత్రం ఇద్దరి మధ్య టఫ్ పోటీ ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. సో విజయోత్సవాలకు ట్రంప్ రెడీ అయిపోయారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కు ఆధిక్యత స్పష్టంగా కనిపిస్తోంది. స్వింగ్ స్టేట్స్లో కూడా ట్రంప్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. కాసేపట్లో అభిమానులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగం చేయబోతున్నారు. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్లో ట్రంప్ సభను ఏర్పాటు చేశారు. దీనికి భారీగా రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలందరూ కూడా హాజరయ్యారు. అక్కడ నుంచి అందుతున్న లైవ్ విజువల్స్ మీకు చూపిస్తున్నాం. లెఫ్ట్ సైడ్ మొత్తం చూడొచ్చు. ట్రంప్ సభకు సంబంధించిన విజువల్స్ మనకు అందుతున్నాయి. కాసేపట్లో అదే స్థానం నుంచి అదే స్టేజ్ పై నుంచి ట్రంప్ మాట్లాడబోతున్నారన్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. ఇప్పటికే మనకి 270 వైపుగా దూసుకొస్తోంది రిపబ్లికన్ పార్టీ. డెమోక్రటిక్ అయితే ఇంకాస్త వెనుకంజలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. 205 స్థానాల్లో మనకు కమలా హారిస్ లీడ్లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. సో వెర్మంట్, మసాచుసెట్స్, కొలరాడో, న్యూ మెక్సికో, ఇలినాయిస్, న్యూయార్క్, రోడ్ ఐలాండ్, కనెక్టికట్ కమలాదే కనిపిస్తోంది. న్యూజెర్సీ, డెలవర్, మేరీల్యాండ్, కొలంబియాలో కమలా విజయం సాధించారు. మాక్సిమం ఈస్ట్ కోస్ట్ అంతా ఎప్పుడూ కూడా డెమోక్రటిక్ పార్టీగానే ఉంటుంది. కానీ అక్కడ కూడా ట్రంప్ విజయం అనేది ఇక్కడ మనం చూడాలి. ముఖ్యంగా పెన్సిల్వేనియా చాలా సెంటిమెంట్ ఉన్న రాష్ట్రం కింద మనకి చెప్తూ ఉంటారు. ఎన్నికలు జరుగుతున్నాయి. పోటాపోటీగా ట్రంప్, కమలా హ్యారిస్కి ఎలక్టోరల్ ఓట్లు వస్తాయి. స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. ప్రస్తుతానికి 210 ఎలక్టోరల్ ఓట్లతోటి కమలా అండ్ 230 ఎలక్టోరల్ ఓట్స్ తోటి డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. ఒక బ్రేకింగ్ కూడా అందుతోంది. జార్జియా కూడా కాల్ చేసినట్టున్నారు. సో డొనాల్డ్ ట్రంప్ నెంబర్ మారుతోంది. 246కి వెళ్ళింది డొనాల్డ్ ట్రంప్, విచ్ మీన్స్ జార్జియాలో అనుకుంటా 16 ఉన్నట్టున్నాయి. సో జార్జియా యాడ్ చేసినట్టుగా ఉన్నారు. సో పోటాపోటీ అనుకున్నది కాస్త ఇప్పుడు వారు వన్ సైడ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఒక్కసారి యాజ్ ఆఫ్ నౌ మ్యాప్ ఎలా ఉంది, అలాగే స్వింగ్ స్టేట్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇవి ఎట్లా మారుతున్నాయి అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతానికి 210 వర్సెస్ 246గా మనకి కనిపిస్తూ ఉంది. సో అది అప్డేట్ అవ్వాలి, అప్డేట్ అవుతుంది, చూద్దాము. ఒక్కసారి పీసీఆర్టీ మ్యాప్ ఒకసారి ఇస్తారా? యాజ్ ఆఫ్ నౌ ఎలా ఉంది మ్యాప్ అనేది మనం చూద్దాము. స్వింగ్ స్టేట్స్లో 7 స్వింగ్ స్టేట్స్లో 6 స్వింగ్ స్టేట్స్ డొనాల్డ్ ట్రంప్కి ఫేవర్గా పనిచేస్తున్నాయి. మీరు చూడొచ్చు ఇవాళ స్వింగ్ స్టేట్స్ ఇవన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్కి. స్వింగ్ స్టేట్స్లో మిషిగన్,
విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, జార్జియా, ఆరిజోనా అండ్ నార్త్ కరోలినా ఒకటే డిక్లేర్ చేశాడు. ఆల్రెడీ అక్కడ 100% రిపోర్టింగ్ అయిపోయింది కాబట్టి మిగిలిన చోట్ల రిపోర్టింగ్ అవ్వకపోయినా సరే 4 to 5% డిఫరెన్సెస్ మనకు కనిపిస్తున్నాయి కాబట్టి అవన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ ఖాతాలోకి వచ్చేస్తాయి. సో ఒక్క వెస్ట్ కోస్ట్లో మనకి కనిపిస్తున్న వాషింగ్టన్, కాలిఫోర్నియా, ఆరెగాన్ ఈ 3 మాత్రము కమలా దగ్గర ఉన్నాయి. అలాగే ఈ మధ్యలో ఒక 2 స్టేట్స్ ఉన్నాయి. మిగిలినంతా కూడా కంప్లీట్గా డొనాల్డ్ ట్రంప్. ఇట్స్ బ్లీడింగ్ బ్లూ అంటాం కానీ ఇక్కడ బ్లీడింగ్ రెడ్ అని చెప్పాలి. సో ఈజీ విక్టరీ ఫర్ డొనాల్డ్ ట్రంప్ అన్నది ప్రస్తుతానికి మనకి తెలుస్తున్న వార్త. 51.1% ఓట్లతోటి డొనాల్డ్ ట్రంప్ ఉంటే 47.5% ఓట్లతోటి కమలా హ్యారిస్. ఇది పాపులర్ ఓటు. ఎలక్టోరల్ ఓటు 210 and 230 మనకు కనిపిస్తోంది. సో ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లు మొత్తం 24 కోట్ల ఓట్లు ఉన్నాయని అనుకుంటున్నాం కదా. లెక్కించిన ఓట్లలో ఎవరికి ఎన్ని వచ్చాయో చెప్తాను. 6,37,00,000 ఓట్లు డొనాల్డ్ ట్రంప్కి వస్తే 5,92,00,000 ఓట్లు కమలా హ్యారిస్కి వచ్చాయి. విచ్ మీన్స్ ఎంత డిఫరెన్స్ ఉంది? 37 + 8 అంటే 45 లక్షల ఓట్లు డొనాల్డ్ ట్రంప్కి ఎక్కువ పడ్డాయి. ఇంకొకటి సెనెట్లో కూడా మనకి గమనిస్తే ఆల్రెడీ కావాల్సిన సపోర్ట్ మొత్తం అంటే 51 సీట్స్ ట్రంప్కి వచ్చేసింది. ఇంకొక వైపు 42 దగ్గర డెమోక్రాట్స్ ఉన్నారు. అంటే 7 ఇంకా అనౌన్స్ కావాల్సింది. నాట్ ఓన్లీ సెనెట్ సుకుమార్, ఈవెన్ హౌస్ లో కూడా లీడింగ్ లో కూడా కంప్లీట్ మెజారిటీ వచ్చేసింది రిపబ్లికన్స్ కి. సో హౌస్ అండ్ సెనెట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్టోరల్ ఓట్స్ మొత్తం 3 చోట్ల కూడా ప్రస్తుతానికి రిపబ్లికన్స్ తమ హవా కొనసాగిస్తున్నారు. వాట్ హ్యాపెన్స్ ఇప్పుడు ఈ నెంబర్కి స్వింగ్ స్టేట్స్లో మెజారిటీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి కూడా యాడ్ అయితే ఫైనల్ ఫిగర్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? మహేష్ బేగాల గారు దీనికి సంబంధించి మనం ఒక చిన్న అనాలిసిస్ చేద్దాం. ప్రస్తుతానికి ఉన్న 230 నుంచి మీరు యాడ్ చేస్తూ పోతూ ఉండండి. మీరు స్వింగ్ స్టేట్స్లో ఇక మీ ఫిక్స్ కదా, 210 and 230 ఫిక్స్ కదా. ఓకే, ఒకసారి స్వింగ్ స్టేట్స్ లో ఒకసారి చెప్తాను నేను. మీరు జార్జియా ఒకసారి చెక్ చేయండి. జార్జియా ఇస్ ఆల్రెడీ CNN has projected Trump as the winner, so we can add 230 plus. జార్జియాలో ఎంత పర్సెంటేజ్? జార్జియాలో ప్రస్తుతానికి రిపోర్టింగ్ 93% అయిపోయింది. 50.8% డొనాల్డ్ ట్రంప్, 48.5% అంటే 3% డిఫరెన్స్ ఉంది కాబట్టి 93% ఆల్రెడీ CNN officially projected, so which means ఆల్రెడీ ఇప్పుడు మనకి ఇక్కడ అప్డేట్ అంటూ అయితే మ్యాప్ 246 ఆల్రెడీ ట్రంప్ కి వెళ్ళిపోయింది. ఓకే, అది కౌంట్ చేయండి. 230 + 16 246. ఆ తర్వాత మీకు ఒకవేళ విస్కాన్సిన్ చెప్తాను. విస్కాన్సిన్ లో 82% రిపోర్టింగ్ అయిపోయింది. 51.2% 47. ఇక్కడ కూడా 4% ఉంది కాబట్టి దాన్ని కూడా ట్రంప్ ఖాతాలో వేసుకోండి. 10 అంటే జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సర్టన్ పాత్స్. 246 ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మనం ఇంతవరకు మార్నింగ్ నుంచి అంత డిబేట్ చేస్తూ పెన్సిల్వేనియా కంపల్సరీ ఎవరు గెలిస్తే వాళ్ళే అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇప్పుడు పెన్సిల్వేనియాని పక్కన పెట్టి కూడా 246 ప్లస్ మిషిగన్ గెలిస్తే ఆల్రెడీ ఈజ్ అట్ 271. పెన్సిల్వేనియా మిగతా స్టేట్స్ ఏంటి ప్లే చేయడు. అండ్ ఒకవేళ లేదనుకున్నా ఒక నిమిషం మనం ఒక లైవ్ విజువల్స్ చూస్తున్నాము. ఫ్లోరిడాలో అడ్రస్ చేయడానికి స్టేజ్ సిద్ధమైంది. ట్రంప్ అక్కడ మాట్లాడడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. సో మనం ఏమైతే అనాలిసిస్ చేస్తామో ఆ అనాలిసిస్ బహుశా రిపబ్లికన్లు చేసుకుని ఇక్కడ డిసైడ్ అయిపోయినట్టున్నారు. మన గెలుపు నల్లేరు మీద నడకే అని చెప్పేసి ఈ నేపథ్యంలో ట్రంప్ ఫ్లోరిడాలో వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడానికి స్టేజ్ని సిద్ధం చేసుకుంటున్నారు. లైవ్ దృశ్యాలు మనం ఇప్పుడు TV9 స్క్రీన్ పై చూస్తున్నాము. సో మరికొద్ది సేపట్లో బహుశా ఈ పర్సంటేజెస్ డిఫరెన్సెస్ చూసుకున్న తర్వాత క్లారిటీ వచ్చేస్తే ఆ తర్వాత అడ్రస్ చేయడానికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక పక్క సెనేట్లోనూ మెజారిటీ వచ్చేసింది, అలాగే హౌస్లో కూడా మెజారిటీ వచ్చేసింది, ఎలక్టోరల్ ఓట్లో కూడా క్లియర్ కట్ మెజారిటీ కనిపిస్తుంది. కాబట్టి మళ్ళీ ట్రంప్ 130 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించబోతున్న ట్రంప్. ఎందుకంటే అమెరికా చరిత్రలో ఒకసారి అధ్యక్షుడైన వాడు రెండోసారి అధ్యక్షుడైన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇమ్మీడియట్గా. కానీ ఒకసారి అధ్యక్షుడయ్యి రెండోసారి ఓడిపోయి మళ్ళీ పోటీ చేసి గెలిచింది చరిత్రలో ఇది రెండో అకేషన్. ఎందుకంటే 125 ఏళ్ల క్రితం ఒకసారి ఒక అధ్యక్షుడు అలా అయ్యారు గ్యాప్ తీసుకుని. మళ్ళీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రమే రెండోసారి ఓడిపోయి మూడోసారి కంటెస్ట్ చేసి రెండోసారి గెలుస్తున్నారు. ఓకే, వెల్ కమింగ్ బ్యాక్ టు ది అనాలిసిస్ ఒకసారి మళ్ళీ చేద్దాము మన ప్రేక్షకుల కోసము. మహేష్ గారు 246 ఆల్రెడీ 246 has been projected already. జార్జియాతో కలుపుకొని ఇప్పుడు మీరు స్టేట్ చెప్పండి, నేను చెప్తాను. సో జార్జియాతో పాటు మీరు ఒకటి మిషిగన్ ఒకటి కలిపినా కూడా is at 271. ఓకే, మిషిగన్ 15 కూడా కలిపేసుకోండి 271. సో ఆల్రెడీ he became the president. అక్కడికి మ్యాజిక్ అయిపోతుంది. సో ఒకవేళ మిషిగన్ పక్కన పెట్టినా కూడా ఒకవేళ విస్కాన్సిన్ పక్కన పెట్టడం ఎందుకు, నేను ఏమంటానంటే టోటల్ యాడ్ చేస్తాను. నేను ఏమంటానంటే ఇప్పుడు నేను అరిజోనా కలపను, ఎందుకంటే అరిజోనాలో 0.5% డిఫరెన్స్ ఉంది. రైట్, యా. మీరు 4.5% డిఫరెన్స్ ఉన్నది ఇంకా పెరిగిపోతుంది. 90% రిపోర్టింగ్ అయిపోయింది కాబట్టి మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. దాన్ని బట్టి మనం ప్రొజెక్ట్ చేద్దాం ఒక్కసారి. సో 271 with the Michigan. ఓకే, నెక్స్ట్ విస్కాన్సిన్ is another 10.
విస్కాన్సిన్ లో కూడా 51.3 47.3 4% డిఫరెన్స్ ఉంది కాబట్టి మీరు దాన్ని కూడా కౌంట్ చేసుకోండి. 281 ఆ తర్వాత అగైన్ 18. ఓకే, పెన్సిల్వేనియాలో ఒక్కసారి పర్సెంటేజ్ చూద్దాం. 50.9 48.1 2% ఉంది కాబట్టి అది కూడా తీసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత నార్త్ కరోలినా తీసుకోండి. ఆల్రెడీ యాడెడ్. జార్జియా మీరు యాడ్ చేశారు. ఓకే, నెక్స్ట్ మీకు అరిజోనా చేయాలి. అండ్ నెవాడా 5. నెవాడా ఇంకా అసలు ఖాతా ఓపెన్ చేయలేదు వాళ్ళు, డిలే అవుతుంది కూడా. కానీ నెవాడా వచ్చినా రాకపోయినా ట్రంప్ విన్నర్ అయినా ఓకే ఓకే మీరు అరిజోనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక బ్రేకింగ్ అంతోంది, 50% ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ అరిజోనాలో లీడ్ లో ఉంటే కమలా హ్యారిస్ 49.2 0.8% డిఫరెన్స్ కనిపిస్తోంది. అండ్ రిపోర్టింగ్ కూడా ఆల్రెడీ 51% అయిపోయింది, విచ్ మీన్స్ అరిజోనా ఆల్సో మీరు రిపబ్లికన్ల ఖాతాలో వేసుకోవచ్చు. సో దాన్ని కూడా యాడ్ చేసి చూడండి. సో ఓవరాల్ గా ట్రెండ్స్ చూస్తుంటే ఇట్ విల్ బి ఓవర్ 330 ఫర్ ద ట్రంప్. ఇప్పుడైతే ప్రస్తుతానికి వాట్ ఈస్ రిక్వైర్డ్ బై 270 కాబట్టి 270 వీ హ్యావ్ ఎ వెరీ వెరీ క్లియర్ పాత్. ఎట్లా చూసుకున్నా ఏ 330 ప్రొజెక్షన్ ఎందుకు నేను అన్నది, మీరు నెంబర్ యాడ్ చేసుకుంటూ వెళ్తుంటే ఎంత వచ్చింది ఇప్పుడు అది చెప్పండి నాకు. ఎందుకంటే నెవాడా మనం చూడలేదు, ఇంకా అలస్కా చూడలేదు, హవాయి చూడలేదు, ఇవన్నీ ఓపెన్ అవ్వలేదు కాబట్టి 330 ప్రొజెక్ట్ చేయకండి, ఉన్న నెంబర్ నే ప్రొజెక్ట్ చేయండి. 246 ప్లస్ 15 ప్లస్ 10 ప్లస్ 18 up to Arizona and to add చేస్తే then it is already 301 300 కి వెళ్ళిపోయింది Arizona, Nevada, and then again we have to add Alaska and yeah, I think one of them we are missing again. మిన్నెసోటా 10 ఉంది. మిన్నెసోటాలో కూడా మీరు వేసుకోవడానికి లేదు. కమలా హ్యారిస్ అక్కడ 50.5 ఉంది. సో ఏదైనా సత్య 300 ప్లస్ అయితే చాలా క్లియర్ గా కనబడుతుంది, which is clear cut majority for Trump. Say 270 is very clear, so whatever it comes beyond this thing is doesn't matter. So 270 అనేది 70 కి పైన ఎన్ని వచ్చినా పెద్ద సమస్య కాదు కాబట్టి 270 ప్రొజెక్ట్ చేయగానే they will declare project him as a 47th president. మీరు మనకు హాఫ్ అన్ అవర్ లో 1 అవర్ లో if one of the state comes close, they will project and the CNN will display. ఓకే, ఒకసారి మధుయాష్కి గారితో కూడా మాట్లాడదాం. మధు గారు, they will call. ఏంటండి ఈ ట్రెండ్స్ ఎట్లా క్లియర్, ఇప్పుడు మనం ట్రంప్ దే విజయం నిర్ణయం తీసుకోవచ్చా? అంటే ట్రెండ్స్ ఒకటి ప్లస్ అక్కడ మీరు ఇంతకుముందు చూపించారు, లైవ్లో చూపించారు కదా ఫ్లోరిడాలో, అంటే వాళ్ళకు కూడా సీక్రెట్ సర్వీస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. సో లుక్స్ లైక్ ట్రంప్కి మెజార్టీ వస్తున్నట్టుగా అతను ఆల్రెడీ ఈజ్ ప్రిపేరింగ్ టు అడ్రస్ హిస్ సపోర్టర్స్ అన్నప్పుడు CNN ఆల్సో ప్రొజెక్టింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ట్రంప్. సో అన్ని ప్రొజెక్షన్ చూస్తుంటే మీ ప్రీ పోల్ సర్వేలు అని తప్పని తెలుస్తూ ఉంది. అప్పుడు క్లోజ్ ఫైట్ అని 1-2% కమలా హ్యారిస్ అని చెప్పి ఆధిక్యం చెప్పినారు. బట్ ఇప్పుడు కౌంటింగ్ సర్వేలు చూస్తూ ఉంటే ఇట్స్ గోయింగ్ టు బి క్లియర్ విక్టరీ either of the candidate, and especially in favor of Trump కనబడతాం. ఓకే ప్రొజెక్షన్స్ కానీ మిగతా అన్ని చూస్తుంటే కూడా పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ఆ స్టేట్లలో చూసినప్పుడు. సో మరోవైపు అంటే ఇందాక మనం అనుకున్నట్టు ట్రంప్ వస్తే వీసాలు వస్తాయా, ట్రంప్ వస్తే భారతదేశానికి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి చదువుకుంటున్న స్టూడెంట్స్ అందరూ సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయా, ట్రంప్ పాలసీస్ ఎంతవరకు మన తెలుగు వాళ్ళకి ఉపయోగపడే అవకాశం ఉంటుంది మధు గారు? ట్రంప్ వస్తే డెఫినెట్గా ఇండియాకి ఫేవరబుల్గా ఉంటుందండి. ఆబ్వియస్లీ ఇండియన్స్ వచ్చినప్పుడు మనకు మెజారిటీ స్టూడెంట్ వీసాస్, H1 వీసాస్, గ్రీన్ కార్డ్ అండ్ ఎక్కువ వచ్చే కోటా, ఇండియన్ కోటా పెంచినప్పుడు అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్ జాబ్ మార్కెట్ అక్కడ డిపెండ్స్ ఆన్ US ఎకానమీ పైన కూడా. సో ఇంటర్నల్ రిఫార్మ్స్ వాట్ ఈ ప్రామిస్డ్ అండ్ వాట్ ఈజ్ గోయింగ్ టు డెలివర్ దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకటే కాషియస్ ఏంటంటే అండి, దట్ ఈ షుడ్ యూనిలాటరల్ డిసిషన్ తీసుకోకూడదు. సో దట్ హర్ట్ అమెరికన్